హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల ఎర్ర పావురం. పానుగంటి గారు రచించారు. ఇది నిధి కోసం జరిపే అన్వేషణ అండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. తెల్ల పావురం. ఆ పోలిక అతికినట్లు చక్కగా సరిపోతుందా మీకు? ఆమె అంత అందంగా నాజూగ్గా ఉంటుంది. ఆమె మాటలు ముత్యాల మూటలు, ఆమె నవ్వులు వెన్నెల జల్లులు, ఆమె చూపులు సూదంటు రాళ్ళు, ఆమె నడకలు మెలికలు తిరిగే మెరుపు తీగలు, ఆమె కులుకులు కుర్రకారు హృదయాలను కూల్చే మన్మథ బాణాలు. ఆమె పుట్టింది భారతదేశంలో అయినా పెరిగింది చదివింది అంతా అమెరికాలోనే. ప్రస్తుతం ఆమె ఉంటుంది కూడా అక్కడే. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో తలవని తలంపుగా తన మాతృదేశానికి బయలుదేరింది. ఆమె మలయపవనం వీచికల కాదు, ప్రజ్వరిల్లిన ప్రచండ అగ్నిశిఖల. ఆ పేరు ధీరజ. కిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకుంది ఆ గది తలుపు. ఇరుకుగా ఉందా గది. చీకటి. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని కటిక చీకటి అలుముకునుందా గదిలో. తలుపు తెరుచుకోగానే ఎమర్జెన్సీ లైటు పుచ్చుకుని ఆ గదిలోకొచ్చాడు ఒక వ్యక్తి. అతని వెనకగా లోపలకు అడుగు పెట్టాడు గోల్డ్ కలర్ సూటు ధరించిన ఒక ఆజానుబాహుడు. బాగున్నావా అక్కయ్యా అంటూ పలకరించాడు గది లోపల సిమెంటు బంకు మీద ముడుచుకుని పడుకునున్న స్త్రీని. సిమెంటు బంకు మీద జీవోత్సవంలా పడున్న ఆమె చిన్నగా కదిలి కళ్ళు తెరిచింది. అంతవరకు చీకట్లో ఉండడంతో ఒక్కసారిగా కళ్ళల్లోకి దూసుకొచ్చిన ఎమర్జెన్సీ లైటు కాంతిని భరించడం సాధ్యం కాలేదామెకి. తెరిచిన కళ్ళను వెంటనే మూసుకుందామె. 2 నిమిషాల తర్వాత మెల్లగా లేచి కూర్చుని, ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి గోల్డ్ కలర్ సూటు ధరించిన వ్యక్తి వంక చూసి నొసలు అసహ్యంగా చిట్లించింది. నువ్వా నాగు, ఎందుకొచ్చావు మళ్ళీ అందామె నీరసంగా అసహనం నిండిన కంఠంతో. అదేం మాటక్క, నేను కాక ఇంకెవరొస్తారు నిన్ను పలకరించడానికి? వారానికో 10 రోజులకో ఒకసారి వచ్చి నీ మంచి చెడ్లు విచారించకపోతే నాకు నిద్ర ఎలా పడుతుంది? వ్యంగ్యం ధ్వనించింది అతని కంఠంలో. ఎందుకురా నన్ను ఇలా హింస పెడతావు? ఒకసారే చంపేసి నీ కసి తీర్చుకోరాదు అందామె. అమ్మమ్మ, ఎంత మాట అన్నావక్క. ఆడపడుచును చంపితే పంచమహా పాతకాలు చుట్టుకుంటాయని మన పురాణాలు నీతి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అయినా కోట్ల విలువ చేసే ఆ రహస్యాన్ని చెప్పకుండా చంపమండం ఏం న్యాయం చెప్పు అన్నాడు నాగు అనబడే నాగేంద్ర. విరక్తిగా నవ్విందామె. 45 ఏళ్ల వయసుంటుందామెకి. సన్నగా పొడుగ్గా ఉంది మనిషి. సరైన పోషణ లేకపోవడం వల్ల చిక్కి శల్యమైపోయింది ఆమె శరీరం. 45 ఏళ్లకే 60 ఏళ్ల రుద్రాల్లా కనిపిస్తుందామె. గోడలకు ఫిట్ చేయబడిన ఇనప రింగుల నుండి వేలాడుతున్న బలమైన గొలుసులతో బంధింపబడున్నాయి ఆమె కరచరణాలు. ఆమెను ఆ గదిలో బంధించి సుమారు 20 సంవత్సరాలు కావస్తోంది. ఆ గదిలో అటు ఇటు 4 అడుగుల దూరం తప్ప అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేదామె. అన్ని పనులకు ఆ 4 అడుగుల చుట్టూ ఉన్న ఆ ప్రదేశంలోనే జరపవలసి ఉంటుంది. అందుకు వీలుగా ఆమె తిరగలిగే ప్రదేశంలో ఇసుక మట్టి పోయబడ్డాయి. రోజు ఉదయాన్నే ఆ గది క్లీన్ చేయబడుతుంది. ఆ తర్వాత క్లీన్ చేయబడేది మళ్ళీ మర్నాడే. ఒక్కో రోజు క్లీన్ చేయడం కూడా ఉండదు. ఆ రోజంతా ఆ దుర్గంధాన్ని భరిస్తూ ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తుందామె. వారానికి ఒకసారి స్నానం, నెలకో 2 నెలలకో కట్టుకున్న చీరను మార్చడం. వేసవి చలి వర్షాకాలాల్లో ఏ కాలంలోనైనా అంతే. రోజుకి ఒక పూట మాత్రం భోజనం, అది లెక్క ప్రకారం కొద్దిగా అన్నం ఆమె చావకూడదు అన్నట్టు పెట్టబడుతుంది. ఆమెకి అందుబాటులో ఉన్న మట్టి కుండలో వారానికి ఒకసారి నీళ్లు ఉంచబడతాయి. దాహానికైనా మొహం కడుక్కోవడానికైనా వేరే ఏ అవసరానికి వాడుకోవడానికైనా అవే నీళ్లు చాలా పొదుపుగా వాడుకోవాలి. 20 ఏళ్లుగా ఆ చెరసాలలో ఆమె అనుభవిస్తున్న నరకం అది. 20 ఏళ్లుగా చెప్పని ఆ రహస్యాన్ని ఇప్పుడు చెబుతానని ఎలా అనుకుంటున్నావు నాగు? ఇంత ఘోరమైన నరకాన్ని అనుభవించిన తర్వాత కూడా నీ మాట వింటానని ఎలా ఆశపడుతున్నావు? దేవుడు లాంటి నా భర్తను చంపావు, నా కూతుర్ని నాకు దూరం చేశావు, నా యావదాస్తిని సొంతం చేసుకుని అనుభవిస్తున్నావు. ఎందుకంటే ఇంకేం కావాలి నీకు అందామె. భలే దానివక్క, తప్పంతా నాదే అన్నట్లు అలా మాట్లాడతావేంటి? 10,000 కోట్ల విలువ చేసే వజ్ర సంపద గురించి మంచి గడితే చెప్పకుండా అనవసరంగా ప్రాణాలు బలిచ్చేశారు బావగారు. చెప్పుంటే చావలసిన కర్మ పట్టుండేదా ఆయనకి? నీ మట్టుకు నువ్వు ఆ రహస్యాన్ని చెప్పకుండా 20 ఏళ్లుగా నన్ను ఏడిపిస్తున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ రహస్యం చెప్పావంటే
బావగారు భద్రపరిచిన వజ్ర సంపద మొత్తం తెచ్చి నేనే నీ ముందుంచుతాను. మనిద్దరం ఒకే తల్లి కొడుకును పుట్టాం కాబట్టి ఆ సంపదను చెరి సమానంగా పంచుకుందాం. నా వాటా తీసుకుని ఈ దేశం వదిలి దూరంగా వెళ్ళిపోతాను నేను. ఇంకా నువ్వు కావాలంటే ఈ ఊళ్ళో ఉన్న బంగ్లాలు, వ్యాపారాలు అన్నీ ఎప్పట్లా నీ పేరున ట్రాన్స్ఫర్ చేసేస్తాను. చెప్పక్క ఆ రహస్యాన్ని చెప్పేయ్ ప్లీజ్ అన్నాడు నాగేంద్ర. నోర్మీరా నీచుడా, నా సంపదను అనుభవించాల్సిన ఏకైక వారసురాలు నా కూతురు మాత్రమే. నీలాంటి దుర్మార్గుడికి, కిరాతకుడికి ఆ ఆస్తి ఒక్కనాటికి దక్కనివ్వను అందామె కోపంగా. పోనీ నీ కూతురు ఎక్కడుందో చెప్పు. ఆమె కేర్లెస్గా నవ్వింది. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా అది తెలుసుకోవడం నీ తరం కాదు అంతే. ఆమె అలా అనగానే కోపంతో ఎర్రబడిపోయింది నాగేంద్ర వదనం. అక్కవన్న ఒకే ఒక్క కారణంతో ఇంతకాలం నిన్ను ప్రాణాలతో ఉండనిచ్చాను. చివరిసారిగా అడుగుతున్నాను, నీ కూతురు ఎక్కడుందో చెబుతావా లేదా? చెప్పను. చెప్పవు? చెప్పను చెప్పను చెప్పను. నా ప్రాణాలు తీసినా నా కూతురు వివరాలు నీకు చెప్పను మొండిగా అందామే. వికృతంగా నవ్వాడు నాగేంద్ర. నవ్వుతూనే ఎమర్జెన్సీ లైటు పుచ్చుకుని నిలబడ్డ వ్యక్తి చేతిలోంచి కొరడానందుకొని ఆమెను కొట్టడం ప్రారంభించాడు. ఆమె శరీరాన్ని తాకుతూ చెళ్ళు చెళ్ళుమంటూ కొరడా సృష్టిస్తోన్న శబ్దాలతో దద్దరిల్లిపోయింది ఆ గది. హృదయ విదారకమైన ఆమె అరుపులు ఆ గది గోడలను తాకి ప్రతిధ్వనించాయి. చూస్తుండగానే చినిగి పీనికలైపోయింది ఆమె కట్టుకున్న మాసిన ముతక చీర. కొరడా దెబ్బలతో ఎర్రగా కందిపోయింది ఆమె శరీరం. బాధను భరించలేక నేల మీద పడి మెలికలు తిరిగిపోవడం ప్రారంభించిందా అభాగ్యురాలు. ఓపికన్నంత వరకు ఆ దెబ్బల బాధను భరిస్తూనే ఉందామె. ఓపిక నశించిన మరుక్షణంలో కదలకుండా ఉండిపోయింది. వద్దు వద్దు, కొట్టద్దు, ఆమెను హింసించొద్దు, స్టాప్ ఇట్, ఐసే స్టాప్ ఇట్. నిద్రలో బిగ్గరగా అరుస్తూ చివ్వున లేచి కూర్చుంది ధీరజ. కళ్ళు తెరిచిన మరుక్షణంలో చెదిరిపోయింది ఆమె కళ. చెమటలతో తడిసిపోయింది ఆమె ముఖం. శరీరం సన్నగా వణుకుతోంది. కలలో కనిపించిన దృశ్యం ఇంకా ఆమె మనసులో మెదులుతూనే ఉంది. ఎన్నడూ లేంది తనకొచ్చింది అటువంటి కళ. ఏంటా కలకర్థం? కలలో కనిపించిన ఆ రుద్రాలు ఎవరు? అర్థం కాలేదామెకు. అంతలో అమ్మా ధీరు, ధీరు అని ఆతృతగా పిలుస్తూ గది తలుపులు తెరుచుకుని ఒకరి వెనక ఒకరుగా లోపలికొచ్చారు ఆమె తండ్రి భూపతి, తల్లి రమాదేవి. ఏంటమ్మా ఏమైంది? ముఖం నిండా చెమటలేమిటి? టవలందుకుని కూతురు ముఖం తుడుస్తూ అడిగింది రమాదేవి. వాట్ హ్యాపెండ్ బేబీ? కూతురి పక్కన కూర్చుని ఆప్యాయంగా ఆమె తల నిమురుతూ అడిగాడు భూపతి. తలటాడి ఏదో పీడకల మెల్లగా గొణిగింది ధీరజ. ఆమె గొంతు సన్నగా వణకడం గమనించి కనుబొమ్మలు ఆందోళనగా ముడేసింది రమాదేవి. అంత భయంకరమైన పీడకలా తల్లి అని అడిగింది. అవును మమ్మీ. నిన్ను ఇంత కలవరపరిచేటంతగా ఏం కనిపించిందమ్మా కలలో? క్యాజువల్గా అడిగింది రమాదేవి. పాపం ఎవరో ఒక ఓల్డ్ లేడీని దయాదాక్షిణ్యాలు లేకుండా కొరడాతో కొడుతున్నాడమ్మా ఒక దుర్మార్గుడు. స్కెలిటన్లా ఉన్న ఆ ఓల్డ్ లేడీ బాధను భరించలేక అరుస్తుంటే నాకు జాలి కలిగింది. ఆ దుర్మార్గుణ్ణి చూసి భయం కూడా వేసింది అంది ధీరజ. ఈజిట్ అన్నాడు భూపతి. అవును డాడీ, ఆ ఓల్డ్ లేడీ ఇంకా నా కళ్ళల్లోనే మెదులుతోంది. కొరడా దెబ్బలకి తట్టుకోలేక బాధగా అరుస్తూ ఆమె దీనంగా నన్నే చూస్తున్నట్టు అనిపించింది. కూతురి మాటలకి ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు భార్యాభర్తలు. ఎవరమ్మా ఆ ఓల్డ్ లేడీ? ఆ కళకు అర్థమేమిటి? అడిగింది ధీరజ. రమాదేవి సమాధానం చెప్పకుండా భర్త ముఖంలోకి చూసింది. పీడ కళలకు అర్థమేముంటుందమ్మా, పర్గెట్ అన్నాడు భూపతి. అవునమ్మా అంతే, కళను గురించి మరిచిపోయి నిద్రపో అంది రమాదేవి. నిద్ర పట్టడం లేదమ్మా అంది ధీరజ. నో ధీరు, నువ్విలా పిరికిదానిలా మాట్లాడకూడదు. కాస్త డ్రింక్ తీసుకుంటే నిద్ర అదే వస్తుంది, కమాన్ అంటూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి స్కాచ్ విస్కీ బాటిల్ తీసి ఒక గ్లాసులో కొద్దిగా పోసిచ్చాడు భూపతి. విస్కీని గొంతులో పోసుకుని గబగబా గుటకలు వేసింది ధీరజ. నౌ ఐఎమ్ ఆల్ రైట్ డాడీ, ఇంకా మీరు వెళ్ళి నిద్రపోండి అంటూ మంచం మీద వాలిపోయింది ధీరజ. బ్లాంకెట్ని కూతురి ఛాతిపై దాకా కప్పి భర్తతో పాటు ఆ గదిలోంచి బయటకు నడిచింది రమాదేవి. సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ తన బెడ్రూంలోకి వెళ్లి మంచం మీద పిల్లోని అనుకుని కూర్చున్నాడు భూపతి. ధీరజ బెడ్రూమ్ తలుపులు మూసి అతని వెనకనే గదిలోకొచ్చింది రమాదేవి. ఏమండి? భర్త పక్కలో కూర్చుని పిలిచిందామె. సిగరెట్ పొగను గాల్లో కొదులుతూ ఆలోచిస్తున్నాడు భూపతి. భార్య పిలుపుకు తల తిప్పకుండానే అన్నాడు. ధీరజ పెద్దదైంది అందామె. అవును పెద్దదైంది అన్నాడు భూపతి. ఆ కళ
నాకు తెలుసు. మానవ సహజమైన రక్తపాసం ధీరజను వెంటాడడం ఇప్పుడిప్పుడే మొదలు పెడుతోంది. మీరు ఆశించినట్టే ధీరజ అన్ని కళల్లోనూ ఆరితేరింది. అవును. ఇక ధీరజకు నిజం చెప్పడం మంచిది. ఎస్, ధీరజకు నిజం చెప్పాలి. చెబుతాను. ఎప్పుడు? సమయం వచ్చినప్పుడు. ఇంకా ఆ సమయం ఎప్పుడొస్తుంది? వస్తుంది. త్వరలో. అతి త్వరలోనే వస్తుంది ఆ సమయం. రామాదేవి ఇంకేమీ మాట్లాడలేదు. సిగరెట్ కాలుస్తూ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు భూపతి. ఉదయం 9 గంటలయ్యేసరికి పూజ ముగించుకుని భర్త గదిలోకొచ్చింది సుమతి. అప్పటికే నిద్రలేచి స్నానం కూడా చేయకుండా తాగడం మొదలుపెట్టాడు నాగేంద్ర. ఏంటండి ఈ దారుణం? పాచిముఖంతోనే ఈ పాడు పని మొదలుపెట్టారేంటి? అంది చిరాకు పడుతూ. నిన్నటి నుంచి మనసేమీ బాగలేదు సుమతి. నన్ను విసిగించకుండా వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు నాగేంద్ర. చేసేవన్నీ పాడు పనులైనప్పుడు మనసు ఎలా బాగుంటోంది? ఎంతకీ మీ అక్కగారు, ఆమె కూతురు ఎక్కడున్నారో ఆచూకీ ఏమైనా తెలిసిందా అని అడిగిందామె. లేదు సుమతి, ఆ విషయం తెలియకనే నా మనసు బాగాలేదు. ఏంటో ఈ గోల. వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారో, వాళ్ళ ఆస్తి వాళ్ళకెప్పుడు అప్పగిస్తామో, దేవుళ్ళకి నేను మొక్కుకున్న మొక్కులు ఎప్పుడు తీరుస్తానో నాకేమీ పాలుపోవడం లేదు అని తనలో తనే గొణుక్కుంటూ ఆ గదిలోంచి అవతలకు వెళ్ళిపోయింది సుమతి. భారంగా నిట్టూరుస్తూ విస్కీ గ్లాసులో ఐస్ ముక్కలు వేసుకున్నాడు నాగేంద్ర. చూసావక్క, నీ కూతురు కనిపించడం లేదని నేను నా పెళ్ళాం ఎంత కుమిలిపోతున్నామో. మాకున్న బాధలో కనీసం 100వ వంతైనా లేదనుకో నీకు అంటూ గ్లాసునెత్తి విస్కీ సిప్ చేయడం ప్రారంభించాడు. అంతలో ఫోన్ మోగింది. విసుగ్గా నొసలు విరుస్తూ రిసీవర్ ఎత్తాడు నాగేంద్ర. హలో. హలో, గుడ్ మార్నింగ్ బాస్. నేను కాపాలిని మాట్లాడుతున్నాను అంటూ వినిపించింది అవతల నుండి ఒక బొంగురు కంఠం. ఏంటి విషయం? మాక కూతురు ఆచూకీ ఏమైనా తెలిసిందా? తెలియలేదు బాస్, కానీ తెలుసుకునే మార్గం దొరికింది. ఏంటా మార్గం? సూపర్ కంప్యూటర్ ద్వారా మనిషి మనసులో దాచుకున్న నిజాలను బయట పెట్టించే ప్రక్రియను కనుగొన్న ప్రొఫెసర్ డానియల్ ఈరోజు తెల్లవారుజామునే మన సిటీకొచ్చి గ్రీన్లాండ్స్ హోటల్లో బస చేశాడు. ఆయన సహాయంతో మీ అక్కగారి చేత నిజాన్ని బయట పెట్టించొచ్చు. గుడ్, వెరీ గుడ్. చాలా మంచి విషయం చెప్పావు. ఇంకా ఆలస్యం దేనికి? ప్రొఫెసర్ డానియల్ని ఎలాగైనా వెంటనే మన స్థావరానికి తీసుకురావచ్చు బాస్, కానీ అతను చాలా కాస్ట్లీ పర్సన్. మీ అక్కగారి చేత నిజాలు చెప్పించడానికి చాలా డబ్బు డిమాండ్ చేస్తాడు. యూ ఫూల్. అతను మన పని పూర్తి చేయాలే గాని ఎంత అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను బయలుదేరుతున్నాను. ఏదో ఒకటి చెప్పి డానియల్ని వెంటనే ఇక్కడికి తీసుకురా. అలాగే బాస్, ఉంటాను. మంచిది. రిసీవర్ని క్రెడిల్ చేసి గ్లాసులోని విస్కీని గబగబా తాగేసి పొరుగులాంటి నడకతో బాత్రూంలో దూరాడు నాగేంద్ర. ప్రొఫెసర్ డానియల్ మా వెంట రానని చాలా గొడవ చేశాడు బాస్. మా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని కూడా బెదిరించాడు. చివరికి చంపుతానని బెదిరించి అతి బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాను. మీరే జాగ్రత్తగా మాట్లాడాలి. నాగేంద్ర స్థావరంలో కడుగు పెట్టగానే అతనికి ఎదురెళ్ళి చెప్పాడు అతని నమ్మిన బంటూ కుడిభుజమైన కాపాలి. చిన్నగా తల పంకిస్తూ ప్రొఫెసర్ డానియల్ని కూర్చోబెట్టిన గదిలోకొచ్చాడు నాగేంద్ర. హలో ప్రొఫెసర్, గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేశాడు. డానియల్ అతనికి విష్ చేయలేదు. సీరియస్గా చూశాడు నాగేంద్ర ముఖంలోకి. హూ ఆర్ యూ? నన్ను బలవంతంగా ఇక్కడికి ఎందుకు రప్పించావు అని సూటిగా ప్రశ్నించాడు. నాగేంద్రకి బదులు కాపాలి సమాధానం చెప్పాడు అతనికి. కోటీశ్వరుడు నాగేంద్ర అంటే తెలియని వాళ్ళు ఉండరు ఈ సిటీలో అన్నాడు. సో వాట్? నాగేంద్ర చిన్నగా నవ్వుతూ వచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. మై డియర్ ప్రొఫెసర్, మీ గురించి ఎంతో గొప్పగా విన్నాను. మీరు కనిపెట్టిన సూపర్ కంప్యూటర్ ప్రక్రియను గురించి విని ముగ్ధున్నయ్యాను. మీ ప్రతిభను కళ్ళారా చూడాలని మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. అంటే? మరేం లేదు మిస్టర్ డానియల్. ఒక ముఖ్యమైన రహస్యాన్ని చెప్పకుండా 20 ఏళ్లుగా మొండికేసి నా సహనాన్ని పరీక్షిస్తోంది మా అక్కయ్య గారైన భువనేశ్వరి. ఎలాగైనా మీరే మీ సూపర్ కంప్యూటర్ ద్వారా ఆమె చేత ఆ రహస్యాన్ని బయట పెట్టించాలి. అందుకే తప్పనిసరి బలవంతంగా మిమ్మల్ని ఇక్కడికి రప్పించాల్సి వచ్చింది అన్నాడు నాగేంద్ర. మై గాడ్, ఆఫ్టర్ ఆల్ ఓ ఆడదాని చేత నిజం చెప్పించలేక 20 ఏళ్లుగా అవస్థపడుతున్నారా మీరు? ఇట్స్ అన్బిలీవబుల్ అన్నాడు డానియల్ ఆశ్చర్యంగా. మీరు అనుకుంటున్నట్టు నమ్మశక్యం కాని విషయం కాదది. ఆమె అందరి ఆడవాళ్లాంటిది కాదు మిస్టర్ డానియల్. నోనో, ఎంత గొప్పదైనా ఆడదే. ఆమె చేత నిజం చెప్పించలేకపోవడం మాత్రం లోపమై ఉండాలి. అలాగే అనుకోండి. అందుకే కదా మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది. నాలాంటి మేధావిని రప్పించే పద్ధతి ఇది కాదు మిస్టర్ నాగేంద్ర.
నన్ను చంపుతానని బెదిరించి బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చినందుకు మీరు మీ అనుచరులు ముందుగా నాకు క్షమాపణ చెప్పుకోండి. నాగేంద్ర నోరు తెరవకముందే కల్పించుకున్నాడు కపాలి. మిమ్మల్ని బెదిరించింది, బలవంతంగా తీసుకొచ్చింది నేను. కావాలంటే క్షమాపణలు చెప్పుకుంటాను. మా బాస్ చెప్పరు అన్నాడు. తలడ్డంగా తిప్పాడు డానియల్. తీసుకొచ్చింది నువ్వే అయినా తీసుకురమ్మంది మీ బాస్ నాగేంద్ర. సో అతను కూడా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని పొట్టుబట్టాడు. ముంచుకొస్తున్న కోపాన్ని బలవంతంగా అది ముంచుకుంటూ నాగేంద్ర వైపు చూశాడు కపాలి. అతన్ని కామ్గా ఉండమని కళ్లతోనే హెచ్చరించాడు నాగేంద్ర. ఆల్రైట్, అవసరం నాది. అయినా మీలాంటి మేధావులను క్షమించమని అడగడంలో సిగ్గుపడాల్సిందేమీ లేదు. ఐఎమ్ సారీ మిస్టర్ డానియల్. మీకు జరిగిన అమర్యాదకు నేను చాలా విచారిస్తున్నాను. నన్ను క్షమించండి అన్నాడు. ఆ వెంటనే కపాలి కూడా సారీ చెప్పాడు. గుడ్, వెరీ గుడ్. కార్యసాధకుల లక్షణాలు మీలో పుష్కలంగా ఉన్నాయి. ఐ లైక్ ఇట్. ఇప్పుడు చెప్పండి, వాట్ డూ యూ వాంట్ అన్నాడు డానియల్. చెప్పానుగా, మీ సూపర్ కంప్యూటర్ ద్వారా మా అక్క చేత నిజం చెప్పించాలి. చిన్నగా తల పంకించాడు డానియల్. అదంత సులువు కాదు, చాలా ఖర్చు అవుతుంది. అవసరమైన ఎక్విప్మెంట్ను సమకూర్చుకోవడానికి కనీసం 48 గంటలైనా పడుతుంది. ఖర్చు కోసం మీరు ఆలోచించొద్దు. ఎన్ని లక్షలైనా పర్వాలేదు. డెన్, ఓకే, క్యాష్ రెడీ చేసుకోండి. మొత్తం 6 లక్షలు. నేను వెళ్ళి ఎక్విప్మెంట్తో ఎల్లుండి తిరిగి వస్తాను. బై మీ మనిషిని ఒక అతన్ని నాతో పంపండి అన్నాడు డానియల్. మీరు రాకపోతే? సందేహాన్ని వ్యక్తం చేశాడు నాగేంద్ర. చిన్నగా నవ్వాడు డానియల్. మాటిచ్చి తప్పడం నాకు అలవాట్లేదు. నేను రాను అంటే నన్ను వెతికించడం తప్ప మీరు చేయగలిగింది కూడా ఏమీ లేదు. అందుకే మీరు నా మాట నమ్మాలి అన్నాడు. అయితే సరే, మిమ్మల్ని నమ్ముతున్నాను. దట్స్ గుడ్. మరో విషయం చెప్పండి. ఈ విషయం చాలా రహస్యంగా ఉంచాలి. ఎవరికీ చెప్పకూడదు. షూర్. ఇక వెళ్ళిరండి అంటూ కపాలి వంక చూశాడు నాగేంద్ర. కపాలి వెంటనే ముందుకొచ్చి ప్రొఫెసర్ డానియల్ కాళ్ళకి నల్లటి పట్టీ కట్టి అతని చేయి పుచ్చుకుని నడిపించుకుంటూ బయటికి తీసుకుపోయాడు. అక్కడే ఉన్న తన అనుచరుల్లో ఒక అతన్ని పిలిచాడు నాగేంద్ర. ఎస్ బాస్ అంటూ ముందుకొచ్చాడతను. దావూద్, జాగ్రత్తగా విను. ఎల్లుండికి ఎక్విప్మెంట్తో సహా ప్రొఫెసర్ వచ్చేసరికి మా అక్కను స్నానం చేయమని చెప్పి కొత్త చీరిచ్చి నీటిగా తయారు చేసి తీసుకురండి. ఎస్ బాస్. ఈ 2 రోజులు ఆమెకి మంచి ఆహారం ఇవ్వండి. ఆ డార్క్ డెన్లోంచి మరో గదిలోకి మార్చండి. అలాగే బాస్. నువ్వు వెళ్ళి ఆ పని మీద ఉండు. తల ఊపి అక్కడుంచి వెళ్ళిపోయాడు దావూద్. ఆ రాత్రి పీడకలొచ్చినప్పటి నుంచి ధీరజలో మార్పు వచ్చింది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ మూడీగా ఉంటోందామె. అప్పటికే MBA పూర్తి చేసిందామె. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తానంటే తండ్రి వద్దన్నాడు. ఒంటరితనం బోరుగా ఉందామెకి. కలలో కనిపించిన రుద్రాలు ఎందుకనో పదే పదే గుర్తుకొస్తోందామెకి. చాలా వరకు బయట తిరగడం మానేసింది ధీరజ. ఆమెకి వాషింగ్టన్లో చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మగవాళ్లతో కలిసి తిరగడం, కలిసి తాగడం, కలిసి షికార్లు కొట్టడం అమెరికాలో తప్పు కాదు. చిన్నతనం నుంచి అదే కల్చర్కి అలవాటు పడింది ధీరజ. ఆమె అలవాట్లకు కావాలనే అభ్యంతరం చెప్పలేదు ఆమె తల్లిదండ్రులు. ఒక ఉద్దేశాన్ని మనసులో ఉంచుకుని ఆమెకు కావలసినంత స్వేచ్ఛనిచ్చారు. ఏ రంగంలోనైనా మగవాడికి తను ఏమాత్రం తీసుకోనన్న భావన కలిగేటట్టు చేశారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలవుతుండగా ఆమెను కలుసుకున్నాడు ధీరజ బాయ్ ఫ్రెండ్ రెనాల్డ్. అతన్ని చూడగానే పోయిన ఉత్సాహం తిరిగొచ్చినట్టు అనిపించింది ధీరజకి. తన ఆలోచనలన్నింటినీ మరిచిపోయి మామూలు మనిషి అయ్యి చిరునవ్వుతో అతన్ని ఆహ్వానించింది. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేరు. హే, వాట్ ఈస్ దిస్? ఈ మధ్య బొత్తిగా కనిపించడం లేదేమిటి? ఎనీ ప్రాబ్లం? అడిగాడు రెనాల్డ్ ఆమె పక్కన కూర్చుంటూ. నథింగ్ రెనాల్డ్, సంథింగ్ సైకలాజికల్ వీక్నెస్ అంది. ఇంట్లోనే కూర్చుంటే అటువంటి వీక్నెస్ వస్తుంది. ఫ్రెండ్స్తో సరదాగా తిరుగుతుంటే ఈ వీక్నెస్ ఉండదు. కమాన్, లెటస్ గో సమ్వేర్ అన్నాడు రెనాల్డ్. సారీ, ఈ పూట నేను ఎక్కడికి రాలేను. మనం ఇక్కడే కూర్చుని డ్రింక్స్ తీసుకుంటూ కబుర్లు చెప్పుకుందాం. ఓకే, యాజ్ యూ విష్. 15 గంటలో టీపై మీద డ్రింక్స్ అరేంజ్ చేసింది ధీరజ. బయట వాతావరణం చల్లగా ప్లెజెంట్గా ఉంది. ఇద్దరూ డ్రింక్స్ తీసుకుంటూ కబుర్లు చెప్పుకోవడం ప్రారంభించారు. ఇద్దరూ విస్కీ తాగడం 2 రౌండ్లు పూర్తి చేశారు. విస్కీ మొత్తం మెదడును ఆక్రమించుకోవడంతో రెనాల్డ్ ధోరణిలో మార్పు రావడం ప్రారంభించింది. ధీరజకు తెలుసు, కాస్తంత విస్కీ తాగితే ఎక్కువగా మాట్లాడతాడు రెనాల్డ్. ప్రేమ పాఠాలు వల్లిస్తాడని, ప్రణయ గీతాలు ఆలపిస్తాడని. ఇప్పుడు అదే జరిగింది.
ధీరజ డార్లింగ్, యూ లుక్ సో బ్యూటిఫుల్, లైక్ ఎన్ ఏంజల్ అన్నాడు ముద్దు ముద్దుగా వస్తున్న మాటలతో. ఈజ్ ఇట్? ధీరజ కిలకిలా నవ్వింది. యా డార్లింగ్, నేను నిజమే చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ధీరు డార్లింగ్ పిలిచాడు రెనాల్డ్. ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ. ధీరజ మళ్ళీ నవ్వింది. ఎందుకా నవ్వు? సారీ రెనాల్డ్, ఐ కాంట్ లవ్ యూ. ప్రేమ అంటే నాకు నమ్మకం లేదు, ప్రేమించడం ఇష్టం లేదు. సో మనిద్దరం స్నేహితులుగానే ఉండిపోదాం అందామే. ఓకే ధీరు, నీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. కనీసం నా తృప్తి కోసం ఒక ముద్దైన ఇవ్వు. గివ్ మీ కిస్ ప్లీజ్ అంటూ ఆమె భుజం మీద చేయి వేశాడు రెనాల్డ్. షూర్ షూర్ అంటూ అతనికి మరింత దగ్గరగా జరిగింది ధీరజ. రెనాల్డ్ రెండు చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకుని ఆమె పెదవులతో తన పెదవులు పెనవేయబోయాడు. అంతలో ఏదో సన్నటి శబ్దం సూటిగా వచ్చి ధీరజ కర్ణేంద్రియాలకు సోకింది. అంతే, ఉన్నట్టుండి మెరుపులా రియాక్ట్ అయింది ధీరజ. తన పెదవులను ముద్దాడబోతున్న రెనాల్డ్ను వెనక్కి నెట్టి కూర్చున్న సోఫాలోంచి కిందకు దొర్లిపోయింది. ధన్ ధనమంటూ గర్జించింది. ఆ హాలు ఎంట్రన్స్ దగ్గర నుండి రివాల్వర్ ఒకటి. నిప్పులు కక్కుతూ దూసుకొచ్చిన బుల్లెట్ల బారి నుండి రెప్పపాటు కాలంలో తప్పుకోగలిగింది ధీరజ. తను తప్పుకోవడమే కాదు, వేగవంతమైన తన కదలికలతో తన బాయ్ ఫ్రెండ్ను కూడా ప్రమాదం నుండి తప్పించగలిగింది. సోఫా మీద నుండి కిందకి దుల్లడంతో ఆమె ఉన్న స్థానాన్ని చిల్లులు పొడిచాయి బుల్లెట్లు. ధీరజ కింద దొర్లుతోనే మోకాళ్ళ మీదుగా లేచి టీపై మీదున్న విస్కీ బాటిల్ని అందుకొని రివాల్వర్ మోతలు వినిపించిన దిశగా ఎగరైపోతూ ముందుకు చూసి ఉలిక్కి పడింది. విపరీతమైన ఆశ్చర్యానికి గురవుతూ ఆఖరి క్షణంలో తన ప్రయత్నాన్ని విరమించుకుంటూ లేచి నిలబడింది. కూతురి షార్ప్నెస్కి సంతృప్తి పడినట్లు చిన్నగా తల పంకిస్తూ హాలు ఎంట్రన్స్లో నిలబడున్నాడు ఆమె తండ్రి భూపతి. ఆందోళన నిండిన కళ్ళతో ఆమెనే చూస్తూ భర్త పక్కనే నిలబడింది రామాదేవి. భూపతి చేతిలో ఉన్న రివాల్వర్ నుండి ఇంకా పొగలు వెలువడుతూనే ఉన్నాయి. నిద్రిస్తున్నా, మేల్కొనున్నా, ఆడుతున్నా, పాడుతున్నా, చీకట్లోనైనా, వెలుతురులోనైనా, ఎటువంటి సిచ్యువేషన్లోనైనా, ఎంతటి శబ్దాన్నైనా పసిగట్టి రియాక్ట్ కావడంలో ధీరజ సాధన చేసి సంపాదించుకున్న ప్రావీణ్యతలో ఎటువంటి తేడా రాలేదని నిశ్చయించుకుని అభినందనపూర్వకంగా నవ్వాడు భూపతి. ధీరజ మాత్రం నవ్వలేదు. ఆమె ఆశ్చర్యం నుండి ఇంకా తేరుకోలేదు. ఆమె కిసును మిస్ అయ్యి కింద పడిపోయిన రెనాల్డ్ అప్పటికే లేచి నిలబడ్డాడు. భూపతి వంక, అతని చేతిలోని రివాల్వర్ వంక మార్చి మార్చి చూస్తూ, వాట్ ఈస్ దిస్ అంకుల్, అసలు మీరు మాపై రివాల్వర్ ఎందుకు పేల్చారు అంటూ ఇంకా ఏదో అడగబోయాడు. అతని మాటల్ని మధ్యలోనే కట్ చేశాడు భూపతి. ప్లీజ్ రెనాల్డ్, డోంట్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్. వెంటనే వెళ్ళిపో, ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. ధీరజను కలుసుకోవాలని ప్రయత్నించొద్దు అన్నాడు సీరియస్గా. రెనాల్డ్ నిర్ఘాంతపోయాడు అతని మాటలకు. అతిథి మర్యాదలకు భారతదేశం పెట్టింది పేరని, ఆ దేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళని చూసి తెలుసుకున్నాడు రెనాల్డ్. ఉన్నట్టుండి అతను ఎందుకు అలా మారిపోయాడో అర్థం కాలేదు రెనాల్డ్కి. అంకుల్ అంటూ ఏదో అడగబోయాడు. ప్లీజ్ ప్లీజ్ వికెట్ దిస్ ప్లేస్ ఇమీడియట్లీ అన్నాడు భూపతి. చిన్నగా భుజాలు ఎగరేసి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. ఏంటమ్మా దీరు, ఏంటి కొత్త అలవాట్లు? పెళ్లి కాని పిల్లవి అలా పరాయి మగాడికి ముద్దెవ్వబోవడం తప్పు కదూ? కూతుర్ని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చుంటూ అడిగింది రమాదేవి. ఆ మాటలకు మరింత ఆశ్చర్యంతో కనుబొమ్మలు విశాలం చేస్తూ తల్లి ముఖంలోకి వింతగా చూసింది ధీరజ. తన బాయ్ ఫ్రెండ్ని పరాయి మగాడు అని తల్లి అనడం మొట్టమొదటిసారిగా వింటుందామె. అలా ఎందుకందామే? ఎన్నోసార్లు బాయ్ ఫ్రెండ్స్ తన కోసం తనింటికొచ్చారు. ఎంతో కాలం నుండి తను వారితో కలిసి తిరుగుతోంది. అదే ఇంట్లో ఎన్నోసార్లు కాక్టైల్ పార్టీ అరేంజ్ చేయబడింది. అక్కడ ఆ హాల్లోనే తన బాయ్ ఫ్రెండ్స్తో కలిసి విచ్చలవిడిగా డ్యాన్స్ చేసింది. బాయ్ ఫ్రెండ్స్ తన ముంజేతి మీద ఎన్నోసార్లు ముద్దు పెట్టుకోవడం తన తల్లికి తెలుసు. అప్పుడు చెప్పని అభ్యంతరం ఇంత సడన్గా ఇప్పుడు ఎందుకు చెబుతోందో అర్థం కాలేదు ధీరజ్కి. వాట్ ఈస్ దిస్ మమ్మీ? డాడీ అలా రివాల్వర్ ప్రయోగించడం ఎన్నడూ లేంది నువ్వైనా అభ్యంతరం చెప్పడం నాకంతా అయోమయంగా ఉంది. ఎందుకు మీరిలా ప్రవర్తిస్తున్నారు? ముద్దులు పెట్టుకున్నంతలో మునిగిపోయిందేముంది అని అడిగింది అసహనం నిండిన కంఠంతో. ఆడామగా ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం ఈ దేశంలో తప్పు కాకపోవచ్చు బేబీ. అది మన భారత సాంప్రదాయానికి పూర్తి విరుద్ధం. అందులోనూ రెనాల్డ్ లాంటి ఒక సామాన్యుడు నిన్ను తాకడానికి అర్హుడు కాదు అన్నాడు భూపతి.
రెనాల్డ్ సామాన్యుడా? మనకంటే అన్ని విధాల పై అంతస్తులో ఉన్న అతనే సామాన్యుడైతే మరి మరి నేనేంటి? నువ్వు నువ్వు ఆగర్భ శ్రీమంతురాలివి బేబీ. కొన్ని వేల కోట్ల విలువ చేసే సిరి సంపదలకు ఏకైక వారసురాలివి. రెనాల్డ్ లాంటి వాళ్ళు కొన్ని వందల మందిని నిలబెట్టి కొనగల ధనవంతురాలివి అన్నాడు భూపతి. అయోమయంగా చూసింది తండ్రి ముఖంలోకి ధీరజ. మీరు ఏం చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదు డాడీ. నాకంతా అయోమయంగా ఉంది. మీకు లేని భోగభాగ్యాలు నాకెక్కడి నుంచి వస్తాయి అంది. జమీందారీ వంశంలో జన్మించిన నీకు లేని భోగభాగ్యాలు ఏంటమ్మా? జమీందారీ వంశమా? అంటే మనం జమీందారుల వంశానికి చెందిన వారమా డాడీ? మేం కాదమ్మా, నువ్వు మాత్రమే జమీందారీ వంశంలో పుట్టావు. నేను మాత్రమేనా? అంటే? తండ్రి ముఖంలోకి అనుమానంగా చూస్తూ అడిగింది ధీరజ. అవును బేబీ, నువ్వు నువ్వు మా కన్నబిడ్డవు కావు. వాట్? నెత్తిన పిడుగు పడినట్టు అదిరిపడింది ధీరజ. తన చెవుల్లో తానే నమ్మలేకపోయింది. ఆ షాక్ నుండి తేరుకోవడానికి 5 నిమిషాలు పట్టింది ఆమెకి. నేను నేను మీ బిడ్డను కానా అని అడిగింది. కావమ్మా. మరి మరి నేనెవర్ని? నా తల్లిదండ్రులెవరు? జమీందారు చంద్రశేఖర వర్మ నీ తండ్రి గారు. నీ తల్లి పేరు భువనేశ్వరీదేవి చెప్పాడు భూపతి. మీరు మీరు చెప్పేది నిజమా డాడీ? నా మీద కోపంతో అలా చెప్పడం లేదు కదూ? లేదమ్మా, నేను చెప్పింది అక్షరాల నిజం. నీ మీదొట్టు. నువ్వు మా బిడ్డవి కావు అన్నాడు భూపతి. నమ్మలేని ఆ నిజానికి కొద్ది క్షణాల పాటు తల్లడిల్లిపోయింది ధీరజ. ముంచుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆప్ చేసుకుంటూ అడిగింది. డాడీ, ఇంతకాలంగా ఈ నిజాన్ని నాతో ఎందుకు చెప్పలేదు? నా తల్లిదండ్రులు ఎక్కడున్నారు? అసలు వాళ్ళు బ్రతికున్నారా అని అడిగింది గదగద స్వరంతో. ఒక దుర్మార్గుడి దురాశకు నీ తండ్రి బలైపోయాడమ్మా. నీ తల్లి భువనేశ్వరీదేవి మాత్రం ఇంకా బ్రతికే ఉందని అనుకుంటున్నాను అన్నాడు భూపతి. ఎవరా దుర్మార్గుడు? నా తండ్రిని ఎందుకు చంపాడు? తల్లి బతికే ఉన్నప్పుడు నేను ఇక్కడ మీ దగ్గర ఎందుకున్నాను చెప్పండి డాడీ అని అడిగింది ధీరజ. చెబుతానమ్మా, అన్ని విషయాలు నీకు వివరంగా చెప్పే సమయం వచ్చింది అంటూ 20 ఏళ్ల కిందట జరిగిన దారుణ సంఘటనల గురించి ఆమెకు వివరించాడు భూపతి. వింటూనే గుండె ముక్కలైపోతున్నట్టు అనిపించింది ఆమెకి. రమాదేవి ఒడిలో తలపెట్టుకుని ఘోరణ విలపించడం ప్రారంభించింది. భూపతి గాని రమాదేవి గాని ధీరజను ఓదార్చడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. నో బేబీ నో, నువ్వు పిరికిదాల్లా ఏడుస్తూ కూర్చుంటావని ఇదంతా చెప్పలేదు నీకు. నిన్ను అల్లారుముద్దుగా పెంచిన ఏనాటికైనా ఆ నాగేంద్ర అంతు చూసి నీ తల్లి జాడలు తెలుసుకుంటావని, నీ తండ్రి చావుకి ప్రతీకారం చెల్లిస్తావనే నీకన్ని విద్యలు నేర్పించాను. నీకు స్వేచ్ఛనిచ్చి మగవాళ్లతో తిరగనిచ్చింది కూడా అందుకే. ఇప్పుడు నువ్వు ఆ బాధ్యతను నెరవేర్చాల్సిన సమయం వచ్చింది అన్నాడు గంభీరంగా. ఆ మాటలతో ఉత్తేజితురాలైంది ధీరజ. కళ్ళు తుడుచుకుంటూ లేచి నిలబడింది. ఇప్పుడు ఆమె వదనం గంభీరంగా మారిపోయింది. కళ్ళు అగ్నిగోళాల్లా ప్రజ్వరిల్లడం ప్రారంభించాయి. ఎస్, వెళతాను. వెంటనే ఇండియా వెళతాను. ఆ దుర్మార్గుడు నాగేంద్రను సర్వనాశం చేసి నా కన్నవారి రుణం తీర్చుకుంటాను. పెంచి పెద్ద చేసిన మీకు పేరు తెస్తాను అంటూ పిడికిళ్లు బిగించి శపథం చేసింది ధీరజ. ఆమె తన బాధ్యతను గుర్తెరిగినందుకు ఆ భార్యాభర్తల కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జలజల రాలడం ప్రారంభించాయి. అన్నమాట నిలబెట్టుకున్నాడు ప్రొఫెసర్ డానియల్. చెప్పినట్టుగానే అవసరమైన ఎక్విప్మెంట్తో 2 రోజుల తర్వాత తిరిగొచ్చాడు. అప్పటికే భువనేశ్వరీదేవిని నీటిగా తయారు చేసి అతని ముందు నిలబెట్టారు నాగేంద్ర అనుచరులు. ఆ స్థావరంలోని విశాలమైన ఆ హాల్లో ఏర్పాటు చేయబడిన ఒక కుర్చీలో కూర్చోపెట్టబడింది భువనేశ్వరీదేవి. చైరు హ్యాండిల్స్కున్న ఐరన్ కప్స్తో ఆమె చేతులు కదలకుండా బిగించబడ్డాయి. రకరకాల వైర్లు, రంగురంగుల చిన్న చిన్న బల్బులు ఫిట్ చేయబడిన లోహపు చట్రం ఒకటి ఆమెకు తగిలించబడింది. ఆ చట్రంలోని వైర్లు ఆ గదిలో ఏర్పాటు చేయబడిన సూపర్ కంప్యూటర్కి కనెక్ట్ చేయబడ్డాయి. అంతా సరిచూసుకుని, వెల్ మిస్టర్ నాగేంద్ర, మీరు మీ అక్కగారి నుండి రహస్యం తెలుసుకోవడానికి మొట్టమొదటిసారిగా ప్రయత్నించిన తేదీని, నెల, సంవత్సరాలతో సహా చెప్పండి అన్నాడు డానియల్ సూపర్ కంప్యూటర్ ముందు కూర్చుంటూ. నాగేంద్ర గుర్తు చేసుకుంటూ చెప్పాడు. 74వ సంవత్సరం మార్చి 13వ తారీఖు. చిన్నగా తల పంకించే కంప్యూటర్ బటన్స్ నొక్కాడు డానియల్. కంప్యూటర్ స్క్రీన్ మీద ఆ డేటు, నెల, సంవత్సరంతో పాటు ప్రత్యక్షమయ్యాయి. ఆ తర్వాత మరికొన్ని బటన్స్ ప్రెస్ చేశాడు. భువనేశ్వరీదేవి, 1974వ సంవత్సరం మార్చి నెల 13వ తేదీన మీ తమ్ముడు నాగేంద్ర మీ నుండి ఒక రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
ఆ రహస్యాన్ని వెంటనే చెప్పండి. స్పీకౌట్ అన్న ఇంగ్లీషు పదాలు కంప్యూటర్ స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యాయి. ఆ వెంటనే కంప్యూటర్ పక్కనే ఉన్న ఒక బటన్ నొక్కాడు. ఆ మరుక్షణంలోనే తీవ్రమైన ఒత్తిడికి గురైంది భువనేశ్వరీదేవి మెదడు. బాధగా నొసలు విరుస్తూ తలను అటు ఇటు కదిలించిందామె. ఆ తర్వాత గాఢ సుషుప్తిలోకి జారిపోయినట్టు కదలకుండా ఉండిపోయింది. ఆమె చూస్తూనే ఉంది. కాని తన కళ్ళెదుట ఏముందో ఆమెకు తెలియడం లేదు. కమాన్, స్పీకౌట్! మరో బటన్ నొక్కాడు డానియల్. ఆ మరుక్షణంలో శబ్దం రాకుండా కదిలాయి ఆమె పేదాలు. మీరు అడుగుతున్న వజ్ర సంపద రహస్యం నాకు తెలీదు. ఆ పేదాల కదలికకు సంబంధించిన మాటలు అక్షరాల రూపంలో కంప్యూటర్ మానిటర్ మీద ప్రత్యక్షమయ్యాయి. అది చదువుతూనే మతిపోయినంత పనైంది నాగేంద్రకి. నో, ఆ రహస్యం నీకు తెలుసు అంటూ అరిచాడు టెన్షన్గా. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ మిస్టర్ నాగేంద్ర. అబద్ధం చెప్పడానికి సూపర్ కంప్యూటర్ మనిషి కాదు, అద్భుతమైన యంత్రం. నిజమే, ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరుగుండొచ్చు కదా. అసంభవం. సూపర్ కంప్యూటర్ పొరపాటు చేయదు అన్నాడు డానియల్. ప్లీజ్, నాకోసం ఇంకోసారి ప్రయత్నించండి. అయిష్టంగానే తల ఊపి ఒక బటన్ ప్రెస్ చేశాడు డానియల్. కంప్యూటర్ మానిటర్ మీద అంతవరకు ఉన్న మ్యాటర్ చెరిగిపోయింది. ఇంకో బటన్ నొక్కాడు డానియల్. రిపీట్ రిపీట్ అన్న అక్షరాలు మిణుకుమిణుకుమంటూ ప్రత్యక్షమయ్యాయి. తర్వాత మళ్లీ యథాప్రకారంగా జరిగింది. భువనేశ్వరి అంతకు ముందిచ్చిన ఆన్సరే ఇచ్చింది. మై గాడ్, అయితే ఆ రహస్యం మా అక్కకి తెలీదన్నమాట అన్నాడు నాగేంద్ర. ఇంతకీ ఏంటా రహస్యం అడిగాడు డానియల్. ఆ రహస్యం నాకే తెలీదు, మీకేం చెప్పమంటారు? నువ్వు తెలుసుకోదలుచుకున్నదేమిటో నిస్సంకోచంగా నాతో చెప్పు, అప్పుడే నీకు సరైన సహాయం చేయగలుగుతాను. కమాన్ అన్నాడు డానియల్. క్షణం ఆలోచించి చెప్పడం ప్రారంభించాడు నాగేంద్ర. మా బావగారు చంద్రశేఖర్ వర్మ గారు పుట్టుకతోనే జమీందారు. మా అక్క భువనేశ్వరిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికో కూతురు పుట్టింది. ఆమెకు ధీరజ అని పేరు పెట్టారు. ధీరజ బారసాలకు వెళ్లిన నేను మా బావగారిని మంచి చేసుకుని వారి ఫ్యాక్టరీ మేనేజర్గా ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిల్ అయిపోయాను. ఎంతో క్రమశిక్షణతో మేనేజర్ బాధ్యతలను నిర్వహిస్తూ జమీందారైన మా బావగారి ఆస్తి వివరాలు తెలుసుకున్నాను. వారికున్న ఆస్తుల్లో అతి ముఖ్యమైంది వారి పూర్వీకుల కాలం నుండి ఎక్కడో భద్రపరచబడిన 10,000 కోట్ల విలువ చేసే వజ్ర సంపద అని తెలిసింది. ఆ వజ్ర సంపద వివరాల కోసం తీవ్రంగా ప్రయత్నించాను. ఆ వజ్ర సంపద భద్రపరచబడిన ప్రదేశాన్ని గురించిన రహస్యం ఆ జమీందారీ వంశంలో తరానికి ఒకరికి మాత్రమే తెలుస్తుందన్న విషయాన్ని ఎలాగో తెలుసుకోగలిగాను. అంటే ఆ తరానికి ప్రతినిధి అయిన మా బావగారికి మాత్రమే ఆ సంపదను గురించి తెలుసునన్నమాట. ఆనాటి నుండే మా బావగారి నుండి ఆ రహస్యం తెలుసుకుని వజ్ర సంపదను సొంతం చేసుకోవాలని జాగ్రత్తగా పథకం వేస్తూ వచ్చాను. చివరికి ఆయన్ను చంపి ఆ రహస్యం తెలుసుకోవాలని నేను చేసిన ప్రయత్నం విఫలమైంది. నా పన్నాగాన్ని పసిగట్టిన మా బావగారు తన భార్యాబిడ్డలతో తప్పించుకోవాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే నా అనుచరుల చేతుల్లో ఆయన దారుణంగా హతమారిపోయారు. ఆ తర్వాత తన కూతుర్ని ఎక్కడో దాచొచ్చిన మా అక్క ఒంటరిగా నా చేతికి చిక్కింది. మా బావగారు ఆ రహస్యాన్ని మా అక్క కూడా చెప్పుంటారని ఎంతకాలం అనుకుంటూ వస్తున్నాను. నేను అనుకుంటుంది నిజం కాదని, ఆ రహస్యం మా బావగారితోనే అంతరించిపోయిందని ఇప్పుడు తెలిసింది అంటూ చెప్పడం ముగించాడు. అంతా శ్రద్ధగా విని చిన్నగా తల పంకించాడు డానియల్. డోంట్ వరీ మిస్టర్ నాగేంద్ర. అటువంటి రహస్యాలను తమ తదనంతరం తన వారికి తెలియాలన్న ఉద్దేశంతో మీ బావగారు ఆ రహస్యాన్ని ఎక్కడో దాచే ఉంటారు అన్నాడు. కావచ్చు. ఆ విషయం నాకెలా తెలుస్తుంది? తెలుస్తుంది. తెలిసేటట్టు నేను చేస్తాను. ఎలా? 10 నిమిషాలు ఓపిక పట్టు. అన్నట్టు మీ బావగారిని చంపిన డేట్ నీకు గుర్తుందా? ఉంది. గుడ్, వివరంగా చెప్పు అంటూ కంప్యూటర్ ముందు కూర్చున్నాడు డానియల్. అది మా బావ అక్కల 5వ పెళ్లి రోజు, అంటే 13/3/1979 అన్నమాట అన్నాడు నాగేంద్ర. డానియల్ తల ఊపి ఆ వివరాలను కంప్యూటర్లో ఫీడ్ చేసి చకచక కొన్ని బటన్స్ నొక్కాడు. క్వశ్చన్: భువనేశ్వరీదేవి, నీ భర్త చంపబడిన రోజున ఏం జరిగింది? స్పీకౌట్ స్పీకౌట్ అని మిడుకుమిడుకుమంటూ మానిటర్ మీద అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. భువనేశ్వరీదేవి పేదాలు చిన్నగా కదలడం ప్రారంభించాయి. ఆ రోజు జమీందారీ వంశానికి సంబంధించిన వజ్ర సంపద రహస్యాన్ని ఒక లాకెట్లో భద్రపరిచి ఆ లాకెట్ను ధీరజ మెడలో వేశాడు నా భర్త. అదే రోజు ఆయన దారుణంగా హత్య చేయబడ్డారు.
అన్న సమాధానం అక్షరాల రూపంలో మానిటర్ మీద ప్రత్యక్షమైంది. అద్భుతం, మహాద్భుతం, రియల్లీ యు ఆర్ గ్రేట్ మిస్టర్ డానియల్. ఉత్సాహంగా అరుస్తూ అతన్ని అభినందించాడు నాగేంద్ర. నిశ్శబ్దం పాటించమన్నట్టు అతన్ని కళ్ళతో హెచ్చరించి కీబోర్డు మీద మరికొన్ని బటన్స్ నొక్కాడు డానియల్. క్వశ్చన్, వేర్ ఈజ్ యువర్ డాటర్ ధీరజ, స్పీక్ అవుట్. భువనేశ్వరి పెదవులు మళ్లీ కదిలాయి. ఆన్సర్ కంప్యూటర్ మానిటర్ మీద ప్రత్యక్షమైంది. మమ్మల్ని వెంట తరుముతోన్న నాగేంద్ర మనుషుల్ని తప్పుదారి పట్టించేందుకు ఒక వీధిలోకి రాగానే ధీరజ్తో పాటు డబ్బున్న సూట్ కేసు తీసుకుని నేను కిందకి దిగిపోయాను. నా భర్త కారులో వెళ్లిపోయారు. ఆయన చెప్పిన ప్రకారం ధీరజను మా ఫ్యాక్టరీలో పనిచేస్తోన్న నమ్మకస్తుడైన సూపర్వైజర్ భూపతికి, అతని భార్య రామాదేవికి ధీరజను అప్పగించి నాగేంద్ర నీడ కూడా పడినంత దూరం ఆమెను తీసుకువెళ్ళిపోమని చెప్పి డబ్బున్న సూట్ కేసును వాళ్ళకి ఇచ్చేశాను. ఆ మ్యాటర్ చదువుతూనే విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు నాగేంద్ర. మై గాడ్, ఎంత పొరపాటు జరిగిపోయింది. ధీరజ భూపతి దగ్గర ఉందని ఊహించలేని మూర్ఖుణ్ణి నేను ఆశించిన సంపద నాకు అందుబాటులో ఉన్నా తెలుసుకోలేని అవివేకిని. ఐఎమ్ ఏ ఫూల్ అంటూ తెగ బాధపడిపోయాడు నాగేంద్ర. ఇట్స్ ఆల్ రైట్. ఆ భూపతి ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగాడు డానియల్. తెలీదు. అది తెలుసుకోవడం ఏమంత కష్టం కాదు. కానీ నీ మేనకోడలు ధీరజను ఇప్పుడు నువ్వు గుర్తుపట్టగలవా? ప్రయత్నించాలి. ఎప్పుడో 4 ఏళ్ల పాపగా ఉన్నప్పుడు చూశాను. ఇప్పుడు మారిపోయి ఉంటుంది. మారిపోయిన ధీరజ ఇప్పుడు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఎలా? ధీరజ చిన్నప్పటి ఫోటో నీ దగ్గరుందా? ఉంది. ధీరజ పుట్టినరోజు నాడు తీసిన ఫోటో ఒకటి ఇంకా నా దగ్గరే ఉంది. గుడ్. వెంటనే ఆ ఫోటోను పంపి దాని నెగిటివ్ తీయించి తీసుకురమ్మని చెప్పు. 1 గంటలో నాకు నెగిటివ్ అందాలి. తల ఊపాడు నాగేంద్ర. అరగంట తర్వాత ధీరజ చిన్ననాటి ఫోటోకి సంబంధించిన నెగిటివ్ తెచ్చి డానియల్కి అందజేశాడు కపాలి. కంప్యూటర్ సహాయంతో ఆ నెగిటివ్ను ఉపయోగించి కలర్ మానిటర్ మీద ధీరజ ప్రస్తుత రూపాన్ని సృష్టించాడు డానియల్. దానిని ప్రింటౌట్ తీసిచ్చాడు. ఎక్సలెంట్. మీ ప్రతిభ అద్భుతమైంది మిస్టర్ డానియల్. దానికి ఇంతని విలువ కట్టడం ఎవరి తరమూ కాదు. అందుకే అమూల్యమైన ఈ కానుకను సంతోషంగా మీకు సమర్పిస్తున్నాను అన్నాడు. కానుక ఏంటది? అడిగాడు డానియల్. ఇదిగో స్వీకరించండి అన్నాడు. అంటూనే కోటు జేబులో నుండి రివాల్వర్ను బయటకు తీశాడు నాగేంద్ర. క్రూరంగా నవ్వుతూ డానియల్కి గురిపెట్టాడు. ఉలిక్కి పడ్డాడు డానియల్. మై గాడ్, వాట్ ఈస్ దిస్? ఏంటి మీరు చేస్తున్న పని? కంగారుగా అన్నాడు. నాగేంద్ర నవ్వాడు. రహస్యం అనేది ఒకరికి తెలిస్తేనే రహస్యంగా ఉంటుంది. 2కి తెలిస్తే అది బహిరంగ రహస్యం కిందే లెక్క. సో నా రహస్యం తెలిసిన వాళ్ళెవరు? ప్రాణాలతో ఉండడానికి నేను ఇష్టపడను డానియల్ అంటూ నిర్దాక్షిణ్యంగా ట్రిగ్గర్ నొక్కాడు. ధన్ ధన్ అంటూ 2 సార్లు గర్జించింది రివాల్వర్. నిప్పులు కక్కుతూ వెలువడిన బుల్లెట్స్ డానియల్ కనుబొమ్మల మధ్య రంధ్రాలను సృష్టించాయి. అంతే, కిక్కురు మనకుండా నేల కొరిగిపోయాడు డానియల్. రక్తపు మడుగులో పడి విలవిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలేశాడు. ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసిన నాగేంద్ర అనుచరులు బలవంతంగా గుటకలు మింగారు. కపాలి రివాల్వర్ బ్యారెల్లోంచి వెలువడుతున్న పొగను నోటితో ఊది రివాల్వర్ను కోటు జేబులో పెట్టుకుంటూ పిలిచాడు నాగేంద్ర. ఎస్ బాస్ అంటూ అతని దగ్గరగా వచ్చాడు కపాలి. డానియల్ శవాన్ని ఏ పార్టుకు ఆ పార్టు విడగొట్టి కొన్ని పార్టులు డ్రైనేజ్లోనూ కొన్ని పార్టులు సముద్రంలోనూ కలిపేయండి. ఈ సూపర్ కంప్యూటర్ని మంటలో వేసి బూడిద చేసేయండి అని ఆదేశించాడు నాగేంద్ర. అలాగే బాస్, ఆ చేత్తోనే భువనేశ్వరి దేవిని కూడా సఫా చేసేస్తాను అన్నాడు కపాలి. తల అడ్డంగా తిప్పాడు నాగేంద్ర. మా అక్కనప్పుడే చంపొద్దు. ధీరజ మన చేతికి చిక్కితే ఆమెను లొంగ తీసుకోవడానికి మా అక్కతో చాలా అవసరం ఉంటుంది. ఆమెను తీసుకువెళ్ళి డార్క్ నెక్లో కాకుండా అన్ని సౌకర్యాలు ఉన్న గదిలో బంధించండి. ఇక మీదట ఆమెను చిత్రహింసలు పెట్టనవసరం లేదు. ఓకే బాస్. మరో ముఖ్యమైన విషయం. చెప్పండి బాస్. నీకు అప్పగించిన పని పూర్తయిన తర్వాత భూపతిని గురించిన వివరాలు తెలుసుకో. 24 గంటల్లోగా అతను ఎక్కడున్నాడో నాకు తెలియాలి. దానికి కూడా తలూపాడు కపాలి. బాస్ చెప్పిన పనులన్నీ పూర్తి చేసి ఆ మర్నాటికల్లా అతను అడిగిన సమాచారాన్ని అందించాడు. భూపతి ప్రస్తుతం తన భార్యతో పాటు అమెరికాలోని వాషింగ్టన్లో ఉంటున్నాడట బాస్. అతనికి 24 ఏళ్ల వయసులో ఉన్న ఒక కూతురు కూడా ఉందట అని చెప్పాడు. అయితే ఆమె ధీరజ అయి ఉంటుంది అన్నాడు సాలోచనగా నాగేంద్ర. యువర్ అటెన్షన్ ప్లీజ్.
ఇండియన్ ఎయిర్లైన్స్ హోస్టెస్ గొంతు మైక్లో వినిపించగానే కళ్ళు తెరిచింది ధీరజ. సీట్లో సర్దుకుని కూర్చుంటూ ఆమె చెబుతోంది శ్రద్ధగా వినడం ప్రారంభించింది. విమానం మరికొద్ది నిమిషాల్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాబోతోంది. ప్రయాణికులందరూ తమ తమ సీటు బెల్ట్లు తగిలించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అంటూ అనౌన్స్ చేయబడింది. మరికొద్ది నిమిషాల్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాబోతోంది విమానం. ఊహ తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా తను ఇండియాలో అడుగు పెట్టబోతోంది. తన మాతృ గెడ్డ మీద తను కాలు మోపబోతోంది. అటువంటి తలంపు రాగానే ఒక రకమైన ఉద్విగ్నత చోటు చేసుకుంది ఆమె మనసులో. రోమాంచితమైంది ఆమె శరీరం. భూపతి రమాదేవిలు ప్రత్యేకమైన శ్రద్ధతో తనకు నేర్పిన దేశభక్తి గీతాలు చెవుల్లో మారుమ్రోగుతున్నట్టు అనిపించి పులకింతలకు గురైంది ఆమె అంతరంగం. విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. 4 ప్రయాణికుల తర్వాత స్టేర్ కాకు మీదుగా కిందకొచ్చింది ధీరజ. మొదటి అడుగు నేల మీద మోపుతుండగానే అదొక రకమైన అవ్యక్తానుభూతికి లోనైందామె. ఏదో తెలియని ఉద్వేగం, ఉత్సాహం ఆమె అణువణువును ఆక్రమించుకున్నాయి. మెల్లగా అడుగులు వేస్తూ ఎయిర్పోర్ట్లో లాంజ్లోకొచ్చింది. అమెరికాకి ఇక్కడికి మొదటి చూపులోనే చాలా తేడా కనిపించింది. అక్కడ అందరూ ఒకే రకమైన మనుషులు. ఇక్కడ రకరకాల మనుషులు, వేరువేరు భాషలు, వివిధ రకాల వస్త్రధారణలు, రకరకాల పూలతో నిండిన పూల తోటలో కడుగుపెట్టినట్టుగా ఉంది. ఎయిర్పోర్ట్లో ఉన్న టూరిస్టు కన్సల్టెంట్ని ఎంక్వైరీ చేసింది. 2 కిలోమీటర్ల దూరంలో అన్ని వసతులతో ఉన్న రేష్మా అనే లాడ్జీ పేరు చెప్పాడామెకి. ఆమె ఉండదలుచుకుంటే స్టార్ హోటల్లోనే ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తన లక్ష్యం నెరవేరే వరకు సామాన్యురాల్లా ఉంటూ సాధారణమైన జీవితాన్ని అనుభవించాలని నిశ్చయించుకుంది. నాగుపాము కంటే ప్రమాదకరమైనవాడు నాగేంద్ర. నీ అడుగుజాడలు తెలుసుకునేంత వరకు నువ్వు పలానా అని తెలియడం మంచిది కాదు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నీకు సహాయం చేసేందుకు నిజాయితీ కలిగిన ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని నువ్వు సెక్రటరీగా అపాయింట్ చేసుకో. ఆవేశం కంటే వివేకానికే అధిక ప్రాధాన్యతనిస్తూ లక్ష్యాన్ని సాధించు. మద్రాసు చేరుకుని అనుకున్న పని ప్రారంభించడానికి ముందు మెదడును ఫ్రెష్గా ఉంచుకునేందుకు కొద్ది రోజుల పాటు ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండిన ప్రదేశాలను దర్శించు. విష్ యు ఆల్ సక్సెస్. వాషింగ్టన్ ఎయిర్పోర్ట్లో తనను సాగనంపుతూ భూపతన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఎయిర్పోర్టు బయటకొచ్చింది ధీరజ. ఆ వెంటనే ఆమెను చుట్టుముట్టారు టాక్సీ డ్రైవర్లు, టూరిస్టు గైడ్లు. వాళ్లు గాని అరచేతిలో వైకుంఠం చూపిస్తామంటున్నా వారి మాటలు గాని ఆమెకి నచ్చలేదు. వాళ్ళని తప్పించుకుంటూ బయటపడి చుట్టూ చూసింది. వాళ్ళందరిలాగా ప్యాసింజర్స్ మీదకి ఎగబడకుండా దూరంగా నిలబడున్న ఒక యువకుడు ఆమె దృష్టిని ఆకర్షించాడు. అతను పొడుగ్గా బలంగా ఉన్నాడు. 25-30 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది. హ్యాండ్సమ్ పర్సనాలిటీ. అతను ధీరజ్కు నచ్చాడు. లగేజ్ మోసుకుంటూ అతని దగ్గరకు వెళ్ళిందామె. ఎక్స్క్యూజ్ మీ, ఐ ఆమ్ ఏ టూరిస్ట్ ఫ్రమ్ వాషింగ్టన్. విల్ యూ ప్లీజ్ గైడ్ మీ అని అడిగింది. అతని కళ్ళు వింతగా మెరిశాయి. ఒక్క క్షణం అతను వింతగా చూశాడు ఆమె ముఖంలోకి. ఢిల్లీ చూడాలనొచ్చారా? ఢిల్లీ మాత్రమే కాదు, వీలుంటే భారతదేశంలోని ముఖ్యమైన టూరిస్టు సెంటర్స్ అన్నిటినీ చూడాలనుకుంటున్నాను. మీరు ఒక్కరే వచ్చారా? అవును. అయితే ఇందాక మిమ్మల్ని చుట్టుముట్టిన వాళ్లలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకని? టూరిస్ట్ గైడ్గా నేను కాస్త ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తాను. అఫ్కోర్స్ తీసుకున్న అమౌంట్కి మీరు పూర్తిగా సంతృప్తి పడేలా చేస్తాననుకోండి. బట్ మీరు ఒక్కరే కాబట్టి వాళ్లలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు డిమాండ్ చేయరు. మీరు ఎంతిస్తే అంతే పుచ్చుకుంటారు అన్నాడా యువకుడు. ధీరజ నవ్వింది. అయినో, ఇచ్చింది పుచ్చుకునే గైడ్ చేసే విధానం కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని నాకు తెలుసు. బట్ నాకు కావాల్సింది అటువంటి వాళ్ళు కాదు. నేను సందర్శించిన ప్రదేశంలో నాకు తెలియని విషయాల గురించి డీటెయిల్డ్గా నాకు వివరించగల వాళ్ళు కావాలి. ఆ పని మీరు చేయగలరనుకుంటాను అంది. షూర్, కానీ అమౌంట్ ఎంతైనా పర్వాలేదు. నా టూరు సక్సెస్ కావడమే నాకు ముఖ్యం అందామె. అనుకున్నాను. వాళ్ళందరినీ వదిలించుకుని ఇటు వచ్చినప్పుడే అనుకున్నాను మీరు అమౌంట్ కోసం వెనకాడే టూరిస్టు కాదని. ఈ క్షణం నుంచి నేను మీ గైడ్ని. అయితే ఇంకా ఆలస్యం దేనికి? బయలుదేరండి. 1 మినిట్ అన్నాడు అతను కదలకుండా. మళ్ళీ ఏంటి? పేమెంట్ విషయంలో ఒక ముఖ్యమైన సంగతి మీతో మాట్లాడాలి. చెప్పండి. నేను బొత్తిగా మొహమాటం లేని మనిషిని. ఆ సంగతి తెలుస్తూనే ఉంది, చెప్పండి అంది ధీరజ నవ్వుతూ. చెబుతున్నాను వినండి.
ఈ క్షణం నుండి భోజనంతో సహా నాకయ్యే ఖర్చులన్నీ మీరే భరించాలి. కోర్స్ నా సొంత ఖర్చులంటూ కొన్ని ఉన్నాయనుకోండి, వాటిని నేనే భరించుకుంటాను. మీ వెంట ఉంటూ నేను పనిచేసే గంటలను బట్టి గంటకి 25 రూపాయలు నాకు చెల్లించాల్సి ఉంటుంది. నైట్ టైం అయితే గంటకి 50 ఇవ్వాల్సి ఉంటుంది. అందుకిష్టమైతేనే నేను మీకు గైడ్గా పనిచేస్తాను. అగ్రీడ్. అయితే బయలుదేరండి. ముందుగా మనం ఎక్కడికి వెళ్ళాలి? లాడ్జికి. ఏ లాడ్జి? రేష్మా. టూరిస్టు కన్సల్టెంట్ని కనుక్కున్నారన్నమాట. మంచివారే, పదండి. ఆమె చేతిలోని సూట్ కేసు అందుకుని ట్యాక్సీని పిలిచాడతను. ఇద్దరూ ట్యాక్సీకి కూర్చున్న తర్వాత ధీరజ్ అడిగింది, నీ పేరేంటి అని. రాకేష్. నా పేరు ధీరజ. అంటే వీరపుత్రిక అన్నమాట. రాకేష్ నవ్వేశాడు. ధీరజ్ కూడా నవ్వింది. మీరు టూరిస్ట్ గైడ్గా ఎంతకాలం నుండి ఇక్కడ పనిచేస్తున్నారు? నాకు జ్ఞానోదయం అయినప్పటి నుండి. ఎప్పుడైంది జ్ఞానోదయం? ఎంత చదువుకున్నా ఉద్యోగం దొరకదని తెలిసినప్పుడు. ఎంతవరకు చదువుకున్నావు? క్షణం ఆగి చెప్పాడతను. ఎంఎస్సి అని. ధీరజ ఆశ్చర్యపడింది. ఎంఎస్సి చదువుకుని ఇలా గైడ్గా పనిచేస్తున్నావా? ఒక్క గైడ్గా మాత్రమే కాదు, సంపాదించడం కోసం నిజాయితీతో కూడిన చాలా పనులు చేస్తుంటాను. తప్పదు. ఉద్యోగం కోసం కాళ్ళరిగిపోయేలా ఆఫీసుల చుట్టూ తిరగడం కన్నా, అప్లికేషన్స్ పోస్ట్ చేస్తూ పోస్టల్ వాళ్లను పోషించడం కన్నా ఇలా కష్టపడి సంపాదించుకోవడమే బెటర్. గుడ్. మీలా స్వశక్తి మీద ఆధారపడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్స్. రోజుకి ఏమాత్రం సంపాదిస్తావు? చెప్పలేను. స్వశక్తి మీద ఆధారపడే వాళ్ళకి అదృష్టం కూడా అప్పుడప్పుడు తోడవుతూ ఉండాలి. అప్పుడే వాళ్ళ సంపాదన బాగుంటుంది. మీరు చాలా బాగా మాట్లాడతారు. కానీ ఏం లాభం? మాటలను కొనుక్కునేవాళ్ళు దేశంలో ఇంకా పుట్టలేదు. ధీరజ నవ్వింది. ట్యాక్సీ రేష్మా లాడ్జి ముందాగింది. ఆ రోజు వాషింగ్టన్ నుండి దావూద్ నాగేంద్రను కాంటాక్ట్ చేశాడు. ఎస్ స్పీకింగ్. వాట్ హ్యాపెండ్? మీరు చెప్పిన భూపతి తన ఫ్యామిలీతో ఇంకా ఇక్కడే ఉన్నాడు బాస్. ఇండియన్ ట్రీట్ పేరుతో రెస్టారెంట్ నాకు దాన్ని నడుపుతున్నాడు. బాగానే సంపాదించాడట. యూ ఫూల్. అతని సంపాదన గురించి కాదు. ధీరజ్ ఏమైందో చెప్పు అరిచాడు నాగేంద్ర. ధీరజ్ గురించి ఎంక్వైరీ చేశాను బాస్. ఆమె ఇక్కడ లేదు. ఎక్కడుందో తెలుసుకో. తెలుసుకున్నాను బాస్. నేను వాషింగ్టన్ రావడానికి కొన్ని గంటల ముందే ఆమె ఇండియాకి బయలుదేరి వెళ్ళిందట. ఎందుకు? వివరాలు తెలియవు. టూరిస్టుగా వచ్చిందనుకుంటాను. ఐసీ. నన్ను ఏం చేయమంటారు బాస్? వెంటనే బయలుదేరి ఢిల్లీ చేరుకో. అక్కడ ఇండియా గేటు దగ్గరున్న పార్కులో కాపాలి నిన్ను కలుసుకుంటాడు. చేయాల్సిన దాని గురించి అతనే నీతో చెబుతాడు. అలాగే బాస్, ఉంటాను. ఓకే. నాగేంద్ర రిసీవర్ని క్రెడిల్ చేసి లేచి నిలబడి సిగరెట్ వెలిగించుకున్నాడు. గట్టిగా దమ్ములాగి పొగను గాల్లో కొదులుతూ ఆలోచిస్తూ పచార్లు చేయడం ప్రారంభించాడు. తను 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అదృష్టదేవత ఇప్పుడు తనకు అందుబాటులోకి వచ్చింది. ధీరజను బంధించగలిగిన, ఆమె దగ్గరున్న ఆ లాకెట్ను సొంతం చేసుకోగలిగిన తన జీవితాశయం నెరవేరినట్లే. 10,000 కోట్ల విలువ చేసే వజ్ర సంపద తన హస్తగతం అయినట్లే. ఇప్పుడు తను చాలా తెలివిగా వ్యవహరించాలి. బాగా ఆలోచించి ఇప్పటికప్పుడే ఇద్దరికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పాడు. వారిలో ఒకడు కాపాలి, రెండో అతను ప్రొఫెషనల్ కిల్లర్ సాహు. గంట తర్వాత 10 నిమిషాల తేడాతో ఆ ఇద్దరు అక్కడికి వచ్చారు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి నా మేనకోడలు ధీరజ. టూరిస్టుగా ఇండియా వచ్చి ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నట్టు తెలిసింది. మీరు వెంటనే బయలుదేరి ఢిల్లీ వెళ్ళండి. ధీరజ ఎక్కడుందో తెలుసుకుని ఆమె మెడలో ఉన్న లాకెట్ను చేజిక్కించుకోవడానికి ప్రయత్నించండి. తప్పదు అనుకుంటే ఆమెను చంపైనా ఆ లాకెట్ను తీసుకురావాలి. ఒకవేళ ఆ లాకెట్ ఆమె దగ్గర లేకపోతే ఆమెను ప్రాణాలతో బంధించి తీసుకురావాలి. అర్థమైందా అంటూ వివరించాడు. అర్థమైందా అన్నట్టు తలలు ఊపారు ఆ ఇద్దరు. అక్కడికి చేరుకున్న వెంటనే ఎప్పటికప్పుడు ఈ ప్రోగ్రెస్ను తెలియజేస్తూ నాకు ఫోన్ చేయండి. అంతేకాదు, వాషింగ్టన్ నుండి తిరిగొస్తోన్న దావూద్ ఏదో సమయంలో మిమ్మల్ని కలుసుకుంటాడు. ధీరజన్ గురించి అతను మరికొన్ని వివరాలు చెబుతాడు. ఓకే అన్నాడు సాహు. లుక్ మిస్టర్ సాహు, ఇది ఒక మనిషి ప్రాణాలు తీయడంతో పూర్తయ్యే పని కాదు. ఆ లాకెట్ను సంపాదించడం ముఖ్యంగా నీ తెలివితేటల మీద, శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉందన్న సంగతి మర్చిపోవద్దు. ఆ లాకెట్ సంపాదించిస్తే నేను నీకిచ్చే బహుమతి ఎంతో తెలుసా? సాహు ప్రశ్నార్థకంగా చూశాడు నాగేంద్ర ముఖంలోకి. కాపాలి కూడా ఆతృతగా చూశాడు అతని ముఖంలోకి. చిన్నగా నవ్వుతూ సిగరెట్ వెలిగించుకున్నాడు నాగేంద్ర. గట్టిగా దమ్ములాగి పొగను గాల్లో కొదులుతూ ఉన్నట్టుండి అనౌన్స్ చేశాడు. 10 లక్షలు.
వింటూనే వింతగా మెరిశాయి సాహు కళ్ళు. మీరు నిశ్చింతగా ఉండండి, పని పూర్తి చేస్తాను కానీ అంటూ కపాలి వంక చూశాడు. నీ సందేహం అర్థమైంది సాహు. ఈ వ్యవహారంలో కపాలి దావూదులు నీకు అసిస్టెంట్స్గా పనిచేస్తారు. నువ్వు చెప్పినట్టు వింటారు. అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నట్టు చెప్పాడు నాగేంద్ర. థ్యాంక్ యూ సార్. మీరు ఈరోజే బయలుదేరండి, తల ఊపాడు సాహు. రేష్మా లాడ్జ్ బయటికి ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా కనిపిస్తున్నా లోపల మాత్రం చాలా రిచ్గా పరిశుభ్రంగా ఉన్నాయి గదులు. సింగిల్, డబుల్, ఏసీ, నాన్ ఏసీలుగా విభజించబడి ఉన్నాయి రూములు. కారిడార్స్ కొంచెం ఇరుకుగానే ఉన్న గదులు విశాలంగానే ఉన్నాయి. తను ఉండడానికి ఒక ఏసీ రూమ్ బుక్ చేసుకుంది ధీరజ. ఫారినర్స్ కోరుకునే వసతులు లేకపోయినా ఆ డబుల్ రూమ్ పర్వాలేదనిపించింది ఆమెకి. రెంట్ కూడా చాలా తక్కువ. రాకేష్తో పాటు గదిలోకొచ్చి కుర్చీలో కూర్చుంది ధీరజ. లాడ్జ్ బాయ్స్ లగేజ్ తీసుకొచ్చి ఆమె గదిలో పెట్టారు. 2 కాఫీ ఆర్డర్ చేసింది ధీరజ. ఆమెకి బాగా అలసటగా ఉంది. ఇంచుమించు సగం రోజు విమానంలోనే కూర్చుంది. శరీరమంతా అనీజీగా ఉన్నట్టు అనిపిస్తోంది. అప్పుడు టైం దాదాపు 7:30 గంటలయింది. రూమ్ బాయ్లు కాఫీలు తెచ్చిచ్చి వెళ్లారు. 2 కాఫీలు తాగారు. ఓకే ధీరజ్ గారు, వాట్ నెక్స్ట్? కాఫీ తాగడం ముగించి అడిగాడు రాకేష్. నథింగ్. ఈ పూట ఎక్కడికి వెళ్ళడం లేదు. ఈ రాత్రికి కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. మీరు వెళ్ళి ఉదయం 8 గంటలకల్లా రండి అంది ధీరజ. అలాగే అంటూ లేచాడు రాకేష్. వెయిట్ ఏ మినిట్. ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి. ఇండియన్ కరెన్సీ 500 రూపాయల నోట్ను హ్యాండ్ బ్యాగ్లోంచి తీసి అతనికి ఇవ్వబోయింది. ఎందుకు? అడ్వాన్స్గా ఉంచుకోండి. నా టూర్ పూర్తయిన తర్వాత చూసుకుందాం. సారీ, అడ్వాన్స్ తీసుకోవడం నాకు అలవాట్లేదు. ఎందుకంటే అడ్వాన్స్ పేరుతో మీ దగ్గర డబ్బు తీసుకుంటే ఆ తర్వాత నేను ఒక అరగంట ఆలస్యంగా వచ్చినా మీరు నన్ను అనుమానించే అవకాశం ఉంది. డబ్బు తీసుకున్నాను గనక ఇంకా రానేమోనని కూడా మీకు అనిపించవచ్చు. నన్ను గురించి ఇతరులు అనుకోవడం నాకు ఇష్టం ఉండదు. మీ మీద నాకు నమ్మకం ఉంది. అంతా ఒకేసారి తీసుకుంటాను. మీ దగ్గరే ఉంచండి. ఉదయాన్నే వస్తాను. గుడ్ నైట్ అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు రాకేష్. చిన్నగా నిట్టూరుస్తూ డబ్బును తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తన లగేజ్లోంచి చిన్న చిన్న ట్రావెల్ గూడ్స్ని బయటకు తీసి ఆ గదిలో నిలువుటద్దం ముందున్న టేబుల్ మీద ఉంచింది. ఆ తర్వాత స్నానం చేసింది. రూమ్ బాయ్ని పిలిచింది. ఏం కావాలి మేడం అని అడిగాడు రూమ్ బాయ్. ఇక్కడ స్కాచ్ దొరుకుతుంది కదూ? అతను తెల్లబోయాడు. ఆమె ఫారెన్ అమ్మాయిలా కనిపిస్తున్న స్వచ్ఛమైన హిందీ మాట్లాడుతోంది కాబట్టి ఆమె భారతీయురాలే అనుకున్నాడు అతను. ఇండియన్ గర్ల్స్ ఒంటరిగా లాడ్జిల్లో దిగరు. విస్కీ, బ్రాందీలు పబ్లిక్గా తాగరు. అదే అతని ఆశ్చర్యానికి కారణం. ఏంటలా చూస్తున్నావు? స్కాచ్ దొరుకుతుందా దొరకదా? అతను ఆశ్చర్యం నుండి తేరుకుంటూ గబగబా తలూపాడు. దొరుకుతుంది. వెళ్ళి ఒక బాటిల్ తీసుకురా. ధీరజ అతనికి డబ్బిచ్చింది. రూమ్ బాయ్ వెళ్ళి అరగంటలో స్కాచ్ బాటిల్తో తిరిగొచ్చి ఆమెకిచ్చాడు. మేడం, భోజనం అన్నాడు. రైస్ వద్దు. 1 గంట తర్వాత శాండ్విచ్, 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకురా అంది. తల ఊపి తలుపు దగ్గరగా మూసి అతను వెళ్ళిపోయాడు. ధీరజ స్కాచ్ బాటిల్ ఓపెన్ చేసి తాగడం ప్రారంభించింది. 2 పెగ్గులు విస్కీ కడుపులోకి వెళ్లేసరికి అంతవరకు అణిగున్న ఆలోచనలు ఆమె మస్తిష్కాన్ని ఆక్రమించుకున్నాయి. తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. లేచి ఎయిర్ బ్యాగ్లోంచి లాకెట్ తీసి తెరిచింది. ఆర్టిన్ మార్క్తో తయారు చేయబడిన ఆ లాకెట్ డాలర్లో ఒకవైపు తండ్రి చంద్రశేఖర్ వర్మ, రెండో వైపు ఆమె తల్లి భువనేశ్వరి ఫోటోలున్నాయి. మీ అమ్మగారు నిన్ను మాకు అప్పగించినప్పుడు ఈ లాకెట్ నీ మెడలో ఉందమ్మా. ఆనాటి నుండి ఇది ఎంతో భద్రంగా దాచుంచాను. ధీరజ పుట్టు పూర్వోత్తరాలను గురించి చెప్పిన తర్వాత పెంపుడు తల్లి రామాదేవి ఆ లాకెట్ను ఆమెకిచ్చింది. ఆ ఫోటోలను చూస్తుంటే భూపతి చెప్పిన గతం ఆమె కళ్ళెదుట కదలడం ప్రారంభించింది. ఆ రోజు చంద్రశేఖర్ వర్మ, భువనేశ్వరి దేవుల 5th వెడ్డింగ్ యానివర్సరీ డే. చంద్రశేఖర్ వర్మ కులం కాని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా 5 ఏళ్ల కిందటే బంధువులందరూ వెలివేసినట్టు ఆయనను దూరంగా ఉంచుతూ వచ్చారు. పెళ్లి తర్వాత పల్లెటూళ్లలో తనకున్న ఆస్తిపాస్తుల మీద అజమాయిషిని రైతులకు అప్పగించి ఆయన సిటీ వచ్చి సెటిల్ అయిపోయారు. బంధువులు తనను దూరంగా ఉంచారన్న విషయాన్ని ఆయన బొత్తిగా పట్టించుకోలేదు. వారి 5వ పెళ్లి రోజు వేడుకల్ని భవంతిలోని పనివాళ్లు, ఫ్యాక్టరీలోని వర్కర్స్ పెద్ద పండగగా జరుపుకున్నారు. వెడ్డింగ్ యానివర్సరీ సిటీలో ఎవరిని ఆహ్వానించకుండా ఆ సంతోషాన్ని లేని వాళ్లతోనే పంచుకున్నాడు చంద్రశేఖర్ వర్మ.
బావమరిది నాగేంద్రకు చెప్పి ఫ్యాక్టరీ వర్కర్స్కి బహుమతులు బోనస్లు ఇప్పించాడు. ఆ సందడి ముగిసేసరికి రాత్రి 11:30 గంటలయింది టైం. చంద్రశేఖర వర్మ బెడ్రూంలోకి వచ్చేసరికి 4 ఏళ్ల కూతురు ధీరజను నిద్రపుచ్చుతూ మంచం మీద కూర్చునుంది భువనేశ్వరి. భువనా, పాప నిద్రపోయిందా అని అడుగుతూ ఆమె దగ్గరికి వచ్చారాయన. అతని గొంతు వింటూనే చటుకున కళ్ళు తెరిచింది పాప. నేనింకా పడుకోలేదుగా అంటూ తండ్రి ఒడిలోకి చేరిపోయింది. అమ్మ దొంగపిల్ల, ఎంతసేపు నిద్రపోతున్నట్టు నటించావన్నమాట అంటూ కొట్టబోతున్నట్టు చెయ్యెత్తింది. చంద్రశేఖర్ నవ్వుతూ ఆమెను వారించాడు. అమ్మా ధీరు, అమ్మను మాయ చేసినందుకు నీకో బహుమానం ఇస్తాను అంటూ ప్యాంటు జేబులో నుండి బంగారు డాలర్ చైనునొక దాన్ని తీసి కూతురి మెడలో వేశాడు. భలే భలే, చాలా బాగుంది. చప్పట్లు కొడుతూ ఎగిరి గంతులు వేసింది ధీరజ. ఏది, నాకో ముద్దివ్వు అని అడిగాడాయన కూతుర్ని. ధీరజ ఆయన బొగ్గు మీద ముద్దు పెట్టింది. ఆల్ రైట్, ఇక అల్లరి చేయకుండా నిద్రపోవాలి అంటూ కూతుర్ని ముద్దడి వదిలాడు. ఆమె మారు మాట్లాడకుండా మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంది. భువనేశ్వరీదేవి ముఖం ముడుచుకుని కూర్చుంది. ఏంటలా ఉన్నావు? మీ కూతురు నన్ను మాయ చేయడం మీకు సరదాగా ఉందన్నమాట అంది బొంగుమూతి పెట్టి. ధీరజ నిన్ను మాయ చేయడం కాదు, దాని మాయలో నువ్వు పడిపోవడం నాకు సరదా అనిపించింది అన్నాడు. ఇద్దరూ నవ్వేశారు. అది సరేనండి, ఈ రోజేంటి నాకు బహుమతి ఇవ్వాల్సింది పోయి కూతురికిచ్చారు అని అడిగింది భువనేశ్వరి. అదా, ఆ లాకెట్ని కావాలనే ధీరజ మెడలో వేశాను. అంటే? తలుపులు మూసిరా, చెబుతాను. భువనేశ్వరి వెళ్లి తలుపులు మూసి బోల్టు బిగించొచ్చింది. చెప్పండి, కావాలని మెడలో వేయడమేమిటి? భువనా, ఇప్పుడు నేను అమ్మాయి మెడలో వేసిన ఆ లాకెట్ విలువ ఎంతుంటుందో చెప్పగలవా అని అడిగాడు చంద్రశేఖర వర్మ. అదేంటి అలా అడిగారు? అడిగాను కదా, చెప్పు మరి. అది బంగారమే కదూ? అవును. భువన ఆలోచించి చెప్పింది. 7-8 వేలుంటుంది. తప్పు, దాని విలువ ఇంకా ఎక్కువ. ఎంత? నువ్వే ఊహించు. 10,000. కాదు, 25,000. ఒక బంగారు డాలర్ చైన్ అంతకంటే విలువే ఉంటుంది. పోనీ 25 లక్షలుంటుందా అందామె. 25 కోట్లు కూడా దాని విలువకి చాలా తక్కువ. మై గాడ్, నేను నమ్మలేకపోతున్నానండి అందామె ఆశ్చర్యంగా. నువ్వే కాదు, ఎవరో నమ్మకూడదనే దానిని పాప మేడలో వేశాను. ఆ లాకెట్ విలువను భరించాల్సింది పాప మాత్రమే. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. ఎంతకీ దాని విలువ ఎంతుంటుంది? టెన్షన్గా అడిగింది భువనేశ్వరి. 10,000 కోట్లు. అమ్మో, అదిరిపడింది భువనేశ్వరి. ఎస్, 10,000 కోట్ల విలువ చేసే పురాతన జమీందారీ వజ్ర సంపదకు సంబంధించిన రహస్యం ఒకటి ఆ డాలర్లో నిక్షిప్తం చేయబడింది. ఏంటండి మీరనేది? ఆశ్చర్యం నుండి తేరుకుంటూ కంగారుగా అడిగింది భువనేశ్వరి. నిజం భువన, ఎంతవరకు నీకు చెప్పని నిజాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను అన్నాడు చంద్రశేఖర వర్మ. ఆమె ఆశ్చర్యంగా భర్త ముఖంలోకి చూడసాగింది. సంపదలు భోగభాగ్యాలు ఎవరికీ శాశ్వతం కాదు భువన. కాలం కలిసి రానప్పుడు గొప్ప గొప్ప రాజ్యాలు రాజవంశాలే నామరూపాలు లేకుండా పోయాయి. ఇక ఈ జమీందారీ సిరి సంపదలే ఎంత? ఆ సత్యాన్ని గ్రహించిన మా పూర్వీకులు ఏ కారణం చేతనైనా ఈ సిరి సంపదలు దూరమైనట్లయితే మా వంశం అంతరించిపోకుండా దీనమైన స్థితి రాకుండా నిలదొక్కునేందుకు వీలుగా 10,000 కోట్ల రూపాయలు విలువ చేసే పురాతన వజ్ర సంపదను ఒకచోట నిక్షిప్తం చేశారట మా తాతగారు. అప్పట్నుండి ఆ రహస్యం మా వంశంలో మొదట పుట్టిన వారసుడికి మాత్రమే తెలియాలని నియమం విధించారట. నేను మా తండ్రి గారికి మొదటి సంతానము, ఏకైక సంతానము కావడం వల్ల ఆయన మరణించడానికి ముందు ఆ రహస్యాన్ని నాకు చెప్పారు. అదే రహస్యాన్ని ఇప్పుడిలా అంటూ చెప్పడం ముగించాడు చంద్రశేఖర్ వర్మ. వింటూనే భరత ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది భువనేశ్వరీదేవి. ఏంటలా చూస్తున్నావు అడిగాడాయన. ఏం లేదు, మీ పూర్వీకులు చెప్పినట్టు మనకు పుట్టిన మొట్టమొదట కొడుకే కదా ఈ రహస్యం చెప్పాల్సింది. అవును, మరి ధీరజ మెడలో ఎందుకు వేశారు ఆ లాకెట్? మనకి కొడుకు పుట్టడానికి ఇంకా సమయం ఉంది కదా అంది సిగ్గుపడుతూ. సమయం ఉంది, కానీ ఏ సమయం ఎలా ఉంటుందో చెప్పలేం కదా. అంటే? కాలం మారింది భువన. మారిన కాలంతో పాటే మనుషుల్లో విపరీత ధోరణులు పుట్టుకొస్తున్నాయి. అర్థమేంటో చెప్పండి. చెప్పడానికేముంది, తిండికి లేనివాడు ఆ పూట ఎలా గడుస్తుందా అని ఆలోచిస్తాడు. పూట పూట గడుపుకోగలవాళ్లు పంచభక్ష పరమాన్నాలను తినాలన్న ఆశ పుట్టుకొస్తోంది. ఇలా ఒక ఆశ తీరితే మరో ఆశ పుట్టుకొస్తూనే ఉంటుంది.
ఆ ఆశలు పెరిగి పెరిగి కొందరిలో దురాశగా మారతాయి. ఆ దురాశే మనుషుల్లో దుర్మార్గాన్ని ప్రేరేపిస్తుంది, మానవత్వాన్ని మంటగలిపేలా చేస్తుంది. అటువంటి దుర్మార్గం మన పట్ల జరగకముందే మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇటీవల జమీందారీ వజ్ర సంపద గురించి కొందరు మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. అందుకే ఎప్పుడు ఎవరికి ఏ పోడుబుద్ధి పుడుతుందో తెలియక ముందు జాగ్రత్తగా పాప మెడలో ఈ లాకెట్ వేశాను. మీ మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉందండి. ఆందోళన ధ్వనించింది భువనేశ్వరి కంఠంలో. భయపడకు భువన, జరిగేది జరక్క మానదు. భవిష్యత్తులో ఏం జరిగినా జమీందారీ వజ్ర సంపద అన్యుల పాలు కాకుండా పాపను, ఆ రహస్యాన్ని కాపాడవలసిన బాధ్యత నీ మీదుంది. అటువంటి పరిస్థితి ఎదురైతే మన భవనం ఆవరణలో ఉన్న సాయిబాబా మందిరంలో బాబా పీఠం కింద 10 లక్షలతో నేనుంచిన బ్రీఫ్ కేసు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. ఏంటండి, ఏంటా మాటలు? నేను వెళ్ళిపోవడం ఏమిటి? మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళతాను? భర్తను కౌగిలించుకుని భయంతో వణికిపోవడం ప్రారంభించింది భువనేశ్వరి. పిచ్చి భువన, మాట వరుసకి చెప్పవలసిన బాధ్యత నా మీదుంది కాబట్టి చెప్పాను. ఈ మాత్రానికే అలా భయపడిపోతే ఎలా? అంటూ ఆమె భుజాలను ప్రేమగా నిమిరాడు చంద్రశేఖరవర్మ. మాట వరుసకు కూడా అలాంటి మాటలు అనకండి, నేను భరించలేను. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరగడం ప్రారంభించాయి. సరే అనంలే, కళ్ళు తుడుచుకో. భువనేశ్వరి కళ్ళు తుడుచుకుంది. అంతలో ఉన్నట్టుండి కాలింగ్ బెల్ మోగడం ప్రారంభించింది. కళ్ళు తుడుచుకుంటున్న భువనేశ్వరీదేవి వింతగా చూసింది అతని ముఖంలోకి. ఈ వేళప్పుడు ఎవరేముంటారండి అంది. నాకు మాత్రమే ఏం తెలుసు, వెళ్ళి చూడు అన్నాడాయన. కాలింగ్ బెల్ ఇంకా మోగుతూనే ఉంది. భర్త కౌగిల్లోంచి విడిబడి లేచి ద్వారం దగ్గరికి వెళ్ళి ఎవరు అని అడిగింది. నేనక్క, నాగేంద్రని. బయట నుంచి వినపడింది నాగేంద్ర కంఠం. మన నాగేంద్రుడండి, భర్తతో చెబుతూ తలుపు తెరిచింది భువనేశ్వరి. నాగేంద్ర గది బయట నిలబడున్నాడు. అతనే కాదు, అతనితో పాటు కపాలి, దావుద్దులు కూడా నిలబడున్నారు. వాళ్ళిద్దరూ ఫ్యాక్టరీ కార్మికులు. ఏంట్రా నాగు, ఈవేళప్పుడు వచ్చేవేమిటి? బావగారితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలక్క. ఇంత రాత్రి వేళ ఇలాంటి విషయాలు రాత్రి సమయాల్లో మాట్లాడుకోవడమే బాగుంటుంది. ఏంటి నాగేంద్ర, ఏంటా ముఖ్యమైన విషయం? క్యాజువల్గా అడిగాడు చంద్రశేఖర్ వర్మ. మరేం లేదు బావగారు, మిమ్మల్ని అడిగి ఒక నిజం తెలుసుకుందామని వచ్చాను. ఏంటా నిజం? మీ పూర్వీకుల కాలం నుండి 10,000 కోట్ల విలువ చేసే వజ్ర సంపద ఎక్కడో రహస్యంగా దాచబడిందని నేను, లేదని కపాలి, దావుదులు వాదించుకుంటున్నాం. మా వాదన పందెం దాకా దారి తీసింది. మాలో ఎవరు చెప్పింది కరెక్టో మీరే చెప్పాలి. చంద్రశేఖర్ వర్మ మాట్లాడకముందే కల్పించుకుంది భువనేశ్వరి. ఎరా, నీకసలు బుద్ధుందా? అది అడగడానికి రా నువ్వు వచ్చింది. ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు ఆడవాళ్లకు కల్పించుకోవడం బాగుండదక్క. బావగారిని మాట్లాడి. భువనేశ్వరి ఉరిమి చూస్తూ ఏదో అనబోయింది. నువ్వు ఆగు భువన అంటూ ఆమెను పక్కకు లాగాడు చంద్రశేఖర్. ఇప్పుడు నీకు ఆ విషయం తెలియాలంటావు అంతేనా అన్నాడు నాగేంద్రను ఉద్దేశించి. అవును బావగారు. తెలుసుకుని ఏం చేస్తావు? పందెం విషయం తేల్చుకుంటాను. అయితే చెబుతాను విను. నువ్వన్నది నిజమే. వజ్ర సంపద ఎక్కడో భద్రపరిచిన మాట నిజమే. వింటూనే యాహూ అంటూ ఉత్సాహంగా అరిచాడు నాగేంద్ర. భువనేశ్వరి విసుగ్గా చూసింది తమ్ముడు ముఖంలోకి. ఒరే కపాలి, అరే దావుద్, విన్నారా? నేను చెప్పిందే నిజం, నేనే గెలిచాను అంటూ అరిచాడు. నిజం తెలిసిందిగా, ఇక వెళ్ళు అన్నాడు చంద్రశేఖర్ వర్మ. ఇది మాత్రమే తెలుసుకుని వెళ్ళడానికి రాలేదు బావగారు. మరి నేను తెలుసుకోవాల్సిన నిజం ఇంకొకటి ఉంది. ఏంటది? ఆ వజ్ర సంపద ఎక్కడుందో మీకు మాత్రమే తెలుసుననుకుంటాను. తెలిస్తే మీరు చెబితే ఆ రహస్యాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఉలిక్కి పడింది తమ్ముడి మాటలకు భువనేశ్వరి. అంతకుముందు భర్తన్న మాటలు గుర్తుకొచ్చేసరికి విపరీతమైన ఆందోళనతో నిండిపోయింది ఆమె అంతరంగం. ఒరే నాగు, నీకేమైనా మతిపోయిందా? ఆ రహస్యం నీకెందుకు చెప్పాలి అని నిలదీసింది. నాగేంద్ర వికారంగా నవ్వాడు. అదేం మాటక్క, 10,000 కోట్ల విలువ చేసే వజ్ర సంపదను గురించి తెలుసుకోవాలని ఎవరైనా ఎందుకు ఆశపడతారు? సొంతం చేసుకోవడానికే కదా అన్నాడు. భువనేశ్వరి నిర్ఘాంతపోయింది. చంద్రశేఖర వర్మ మాట్లాడలేదు. ఒరే నాగు, నీకిదేం పాడు బుద్ధిరా? తరతరాలుగా దాచుకుంటూ వస్తున్న ఆ రహస్యాన్ని గురించి చెప్పమని అడగడమే తప్పు. దానిని సొంతం చేసుకుంటానంటాం మహాపాపం అంది సీరియస్గా. పాపపుణ్యాల గురించి ఆలోచిస్తే నేను జీవితంలో పెద్దవాణ్ణి అయ్యేదెప్పుడు? గొప్ప ధనవంతుడిగా సొసైటీలో గౌరవ మర్యాదలు పొందేదెప్పుడు? సుఖ సంతోషాలు అనుభవించేదెప్పుడు? నోర్మి,
ఎన్నింటి వాసాలు లెక్కబెట్టే నీలాంటి నీచుడు జీవితంలో పైకి రావడం అసంభవం. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళడానికి రాలేదక్క. ఆ రహస్యాన్ని తెలుసుకుని ముగ్గురిని శాశ్వతంగా పైకి పంపడానికి వచ్చాను అన్నాడు. అతడు అలా అంటుండగా గబగబా లోపలికొచ్చి భార్యాభర్తల ఇద్దరి వైపు రివాల్వర్ గురిపెట్టి ఉంచారు కపాలి దావూదులు. అంతే, తమ్ముడి దుర్మార్గానికి ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఒరే నాగు, ఇంతకు తెగిస్తావా? నేను నీ అక్కన్రా. ఆడదాన్ని ఉసురుమనిపించిన వాడెవడూ బాగుపడలేదు. దేవుళ్లాంటి బావగారికి ద్రోహం తలపెట్టి నువ్వు నువ్వు పురుగులు పడిపోతావు. గొంతు చించుకుని అరుస్తూ శాపనార్థాలు పెట్టడం ప్రారంభించింది. నాగేంద్ర ఆ శాపనార్థాల గురించి పట్టించుకోకుండా చంద్రశేఖర్ వర్మ వంక చూశాడు. పరిస్థితి మీకు అర్థమైందనుకుంటాను బావగారు, త్వరగా ఆ రహస్యం చెప్పేయండి అన్నాడు. చెప్పిన వెంటనే మమ్మల్ని చంపేస్తావుగా, చెప్పకపోతే ఏం చేస్తావు అని అడిగాడు చంద్రశేఖర్. తను మాట జారడం ఎంత పొరపాటైందో గ్రహించాడు నాగేంద్ర. చెప్పకపోతే చిత్రవద చేస్తాను, నరక యాతన పెట్టి మీ చేత నిజం చెప్పిస్తాను. నీకు నిజం చెప్పి చావడం కంటే చెప్పకుండా చావడమే బెటర్. కమాన్, చంపేయ్. వాడేంటండి మిమ్మల్ని చంపేది? నౌకర్లను పిలవండి, వీడంతా చూస్తారు అంది భువనేశ్వరీదేవి. వెటకారంగా నవ్వాడు ఆమె మాటలకు నాగేంద్ర. సారీ అక్క, నీకు గాని బావగారికి గాని ఆ ఛాన్స్ లేదు. మిమ్మల్ని అభిమానించే ముఖ్యమైన నౌకర్లందరికీ సెలవిచ్చి పంపేశాను. ఇప్పుడు నన్ను అభిమానించి నా మాటలు శిలాశాసనంగా అమలుపరిచే వాళ్ళు మాత్రమే ఈ భవంతిలో ఉన్నారు. భువనేశ్వరి నిశ్చేష్టురాలైంది అతని మాటలకు. అయితే అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చావన్నమాట అన్నాడు చంద్రశేఖర్ వర్మ. అవును బావగారు, మీలాంటి పెద్దవాళ్ళ వ్యవహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? చెప్పండి బావగారు, ప్లీజ్ చెప్పండి అన్నాడు నాగేంద్ర. చెప్పను అన్నాడు చంద్రశేఖర్ వర్మ. అతని కేసి ఉరిమి చూడబోతూ ఆఖరి క్షణంలో ఆ ప్రయత్నాన్ని అదుపు చేసుకున్నాడు నాగేంద్ర. అతన్ని బెదిరించడం కంటే మంచిగా లొంగ తీసుకోవడమే బెటర్ అని గ్రహించాడు. ఆల్ రైట్, ఎంతైనా మీరు మా బావగారు, మిమ్మల్ని గౌరవించడం నా ధర్మం. అందుకు మనం ఒక ఒప్పందానికి వద్దాం, ఏమంటారు అని సౌమ్యంగా అడిగాడు నాగేంద్ర. ఒరే పొసువా, నీతో మాకు ఒప్పందం ఏమిట్రా అరిచింది భువనేశ్వరి. నీకు మరీ తొందర ఎక్కువక్క. నా ఒప్పందం ఏంటో వినకుండానే అరుస్తావేంటి అన్నాడు నాగేంద్ర. ఏదో అనబోతున్న భార్యను మాట్లాడొద్దని కళ్ళతో హెచ్చరించాడు వర్మ. ఆమె మౌనం వహించింది. చెప్పు, ఏంటి నీ ఒప్పందం అని అడిగాడు వర్మ. మీరు నిజం చెబితే మిమ్మల్ని చంపను బావగారు. అంతేకాదు, మీరు మా అక్క బ్రతుకున్నంతకాలం హాయిగా సుఖ సంతోషాలతో గడపడానికి అవసరమైనంత డబ్బిచ్చి మిమ్మల్ని విదేశాలకు పంపించేస్తాను. అతనలా తన భర్తతో మాట్లాడడం సహించలేకపోయింది భువనేశ్వరి. ఒరే నీచుడా, ఎవరి సొమ్ము ఎవరికి రాస్తానంటున్నావు? నీలాంటి చీడపురుగుకి ఆశ్రయం ఇవ్వడం ఎంత పొరపాటు ఇప్పుడు నాకు అర్థమైంది అంది. అర్థమైందిగా, ఇక నోరు మూసుకో. మీరు చెప్పండి బావగారు అన్నాడు అతను. ఈ ఒప్పందానికి నేను అంగీకరిస్తే నువ్వు మాట నిలబెట్టుకుంటావన్న నమ్మకం ఏమిటి? మీరు నమ్మాలి బావగారు, అంతకంటే మీకు వేరే దారి లేదు. ఆల్ రైట్, నీ ఒప్పందానికి నేను అంగీకరిస్తున్నాను. అయితే వెంటనే చెప్పేయండి. వర్మ నోరు తెరవకముందే అడ్డుపడిందామె. వద్దండి, ఈ దుర్మార్గుడితో ఆ రహస్యాన్ని చెప్పొద్దు. నా వజ్ర సంపద వీడికి దక్కడానికి వీల్లేదు అంటూ అరిచింది. నాగేంద్ర ఉరిమి చూశాడు ఆమె వంక. చెప్పక తప్పదు భువన, నీ ప్రాణాల కంటే నాకు ఆ సంపద ఎక్కువ కాదు. ఆమె కలవరపడిపోయింది. ఏమండి, ఈ నీచుడి బెదిరింపులకి మీరు భయపడుతున్నారా? ప్రాణాలు పోయినా ఆ రహస్యం అన్యులకు తెలియకూడదన్న మీ పెద్దల నియమాన్ని మీరే అతిక్రమిస్తారా? వద్దండి, చెప్పద్దు అంటూ ప్రాధేయపడింది. నాగేంద్రలో టెన్షన్ పెరిగిపోసాగింది. మాటిమాటికి అడ్డుపడకుండా ఆమె గొంతు నొక్కేయాలనిపించింది. కాని అలా చేస్తే వర్మకు ఆగ్రహం రావచ్చు. రహస్యాన్ని చెప్పాలన్న ఆలోచన విరమించుకోవచ్చు. అందుకే ఓపిక పడుతున్నాడు అతను. నువ్విక మాట్లాడక భువన, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అన్నాడు వర్మ. బాగా అన్నారు బావగారు, చెప్పండి, ఆ రహస్యం అర్జెంటుగా చెప్పేయండి అంటూ తొందర చేయడం ప్రారంభించాడు నాగేంద్ర. చెబుతాను, ముందు ఆ ఇద్దరిని గదిలోంచి బయట పంపి తలుపులు మూసిరా అన్నాడు వర్మ కపాలి దావూదుల వంక చూస్తూ. ఎందుకు? యూ ఫూల్, ఇలాంటి రహస్యాలు తెలుసుకునేటప్పుడు బహిరంగంగా తెలుసుకోకూడదు అన్నాడు వర్మ విసుగ్గా. అతను చెప్పింది నిజమే అనిపించింది నాగేంద్రకి. సారీ బావగారు, ఆ ఆలోచనే తట్టలేదు నాకు అంటూ తన అనుచరుల వైపు చూశాడు. కపాలి దావూదులు కదలకుండా నిలబడ్డారు. మీరు కాసేపు బయటకు వెళ్ళి నిలబడండి, బయట నుండే రివాల్వర్ గురిపెట్టి ఉంచండి అని ఆదేశించాడు నాగేంద్ర. తలలోపి ఇద్దరూ బయటికి నడిచారు.
గది బయట నిలబడి తమ చేతుల్లోని రివాల్వర్లను భువనేశ్వరి వర్మల వైపు గురిపెట్టుంచారు. ఇప్పుడు చెప్పండి బావగారు అన్నాడు నాగేంద్ర వర్మ వైపు తిరిగి. చిన్నగా తల ఊపాడు వర్మ. చెబుతాను, జాగ్రత్తగా విను అంటూ మంచం పక్కనున్న టేబుల్ మీద నుంచి సిగరెట్ ప్యాకెట్ అందుకున్నాడు. సిగరెట్ ప్యాకెట్ మాత్రమే కాదు, దాంతోపాటే లేటెస్ట్ టెక్నాలజీతో ఆ గదిలోని లైట్లను, ఫ్యాన్లను, ఏసీలను యాక్టివేట్ చేసేందుకు ఉపయోగించే రిమోట్ కంట్రోల్ను అందుకుని వేగంగా బటన్లు నొక్కాడు. ఆ మరుక్షణంలోనే లైట్లు ఆరిపోయాయి ఆ గదిలో. ఒక్కసారిగా గాఢాంధకారం అలుముకోవడంతో ఉలిక్కి పడ్డాడు నాగేంద్ర. జరిగిన మోసం ఏమిటో అర్థం చేసుకోవడానికి 5 నిమిషాలు పట్టింది అతనికి. బయట నిలబడిన కపాలి, దావుదులకు విషయమేమిటో అర్థం కాలేదు. రివాల్వర్లు ప్రయోగించాలో లేదో తెలియలేదు. మై గాడ్, మోసం, దగా! చూస్తుండగానే మన కళ్ళల్లో కారం కొట్టాడు వర్మ. ముందు లోపలికొచ్చి తలుపులు మూసేయండి, లైట్లు వెలిగించండి అంటూ కపాలి, దావుదులను ఉద్దేశించి గొంతు చించుకుని అరిచాడు. ఆ ఇద్దరూ అతను చెప్పినట్టే చేశారు. తలుపులు మూసి ద్వారం దగ్గరే నిలబడ్డాడు కపాలి. దావూద్ గబగబా గోడలను తడుముతూ స్విచ్ ఆన్ చేశాడు. సరిగ్గా 8 నిమిషాల తర్వాత ఆ గదిలో లైట్లు వెలిగాయి. ఎప్పట్లా వెలుతురుతో నిండిపోయిందా గది. ఆ వెలుతురులో చుట్టూ చూసి విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు నాగేంద్ర. వర్మ, భువనేశ్వరులు గాని, మంచం మీద పడుకుని ఉండాల్సిన ధీరజ్ గాని ఎక్కడా కనిపించలేదు ఆ గదిలో. మై గాడ్, ఏమయ్యారు వీళ్ళు? ఇంతలోనే ఎలా మాయమయ్యారు? తల బొరుక్కుంటూ తనలో తనే గొణుక్కున్నాడు నాగేంద్ర. పల్లెటూళ్ళలోని జమీందారీ ఎస్టేట్ భవంతిలో ఉన్నట్టే ఆ గదిలో కూడా మరో రహస్య మార్గం ఏర్పాటు చేసుకుని ఉంటాడు బాస్ మీ బావగారు. ఆ రహస్య మార్గం గుండా తప్పించుకుని పోయి ఉంటారు అన్నాడు కపాలి. కపాలి చెప్పిందే నిజమైంది. రిమోట్ కంట్రోల్తో ఆ గదిలోని లైట్లను ఆర్పేసిన వర్మ భార్యాబిడ్డలను తీసుకుని ఆ గది బీరువా వెనుకున్న రహస్య మార్గం గుండా భవంతి ఆవరణలో ఉన్న సాయిబాబా మందిరంలోకి చేరుకున్నాడు. అక్కడ బాబా విగ్రహం అడుగునున్న అరలో నుండి 10 లక్షల క్యాష్తో ఉన్న సూట్ కేసు తీసుకుని ఆవరణలో ఉన్న అంబాసిడర్ కారులో భార్య, కూతురు సూట్ కేసుతో పాటు ఎక్కి కూర్చుని కారును స్టార్ట్ చేశాడు. ఉన్నట్టుండి కారు స్టార్ట్ అయిన శబ్దం ఆవరణలోంచి వినిపించడంతో ఉలిక్కి పడ్డాడు నాగేంద్ర. ఏంటా శబ్దం? చూడండి, వెళ్ళి చూడండి అంటూ అరిచాడు నాగేంద్ర. అరవడంతో ఆగలేదతను. కపాలి, దావుదులతో పాటు తను కూడా గబగబా బాల్కనీలోకి వెళ్లి కిందకి తొంగి చూశాడు. చూస్తూనే అతని కంటబడింది ఆవరణలోంచి అప్పుడే మూవ్ అవుతున్న అంబాసిడర్ కారు. నేను చెప్పింది నిజమైంది. వర్మగారు ఫ్యామిలీతో రహస్య మార్గం గుండా తప్పించుకుని పోతున్నారు అంటూ అరిచాడు కపాలి. వెళ్ళండి, పట్టుకోండి, వాళ్ళని వెంటాడి పట్టుకోండి అంటూ రెచ్చినట్టు అరవడం ప్రారంభించాడు నాగేంద్ర. ఆ మరుక్షణంలోనే ఒకరి వెనక ఒకరుగా బాల్కనీలోంచి దూకేశారు కపాలి, దావుదులు. నాగేంద్ర అరుపులు విని భవంతిలోంచి పరుగున బయటకొచ్చేశారు మరో 4 వ్యక్తులు. అప్పటికే భవంతి మెయిన్ గేట్ను దాటి బయటకు దూసుకుపోయింది అంబాసిడర్ కారు. అక్కడే ఉన్న మారుతి వ్యాన్లో ఎక్కి ఆ కారును వెంబడించడం ప్రారంభించారు. అర్ధరాత్రి సమయం. సిటీ రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. భవంతి పరిసరాలను వదిలి మెయిన్ రోడ్డు మీదకి ప్రవేశిస్తూనే రెడ్ హిల్స్ వైపు కారును వేగంగా పరుగులు తీయడం ప్రారంభించాడు వర్మ. భరించరాని బాధతో లోపల కుమిలిపోతూ భర్త పక్కనే కూర్చుంది భువనేశ్వరి. ఇద్దరి మధ్య సీటు మీద ముడుచుకుని పడుకునుంది ధీరజ. ఏమండి, నన్ను క్షమించండి, జీరబోయిన కంఠంతో భర్తను ఉద్దేశించింది భువనేశ్వరి. అదేంటి భువన, ఇందులో నువ్వు చేసిందేముంది అన్నాడు వర్మ. మీరు నన్ను పెళ్లి చేసుకోబట్టే కదా ఈ రోజులా. భువనేశ్వరి వెకిళ్లు పెట్టడం ప్రారంభించింది. బాధపడకు భువన, నిన్ను చేసుకోవడం వల్లనే ఇలా జరిగిందని నేను కలలో కూడా అనుకోను. వజ్ర సంపద విషయంలో ఇటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతాయని మా పూర్వీకులు ఇదివరకే చెప్పారు. అది ఇప్పుడు యథార్థం అవుతోంది, అంతే. అన్నీ వదులుకుని ఏంటండి మనకి కర్మ? కళ్ళు తుడుచుకుంటూ అంది భువనేశ్వరి. తలరాతను తప్పించడం ఎవరి తరమూ కాదు భువన, ఇక ఆ విషయం గురించి ఆలోచించుకో. ఎంతకీ ఈ రాత్రివేళ మనం ఎక్కడికి వెళుతున్నాం? ఇంకా నిర్ణయించుకోలేదు. ముందు మనం వెంటబడిన వారి బారి నుండి తప్పించుకోవాలి. అంతకంటే ముందు పాపను సురక్షితమైన చోటుకి చేర్చాలి. అంటే పాపను మన వెంట తీసుకువెళ్ళమా? ఈ పరిస్థితుల్లో పాప మన వెంట ఉండడం మంచిది కాదు. నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చెయ్యాలి? అదిగో ఆ రాబోయే టర్నింగ్లో కారు ఆపుతాను. పాపతో పాటు నువ్వు దిగిపో. ఆ తర్వాత అడ్డదారుల వెంట పాపను తీసుకుపోయి భూపతి ఇంటికి చేరుకో. అతనికి అన్ని విషయాలు చెప్పి పాపను అప్పగించి ఈ డబ్బిచ్చేయి. భూపతి అంటే
అతనే వర్కర్స్ తరపున అస్తమాను నాతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడే, ఫ్యాక్టరీ సెక్షన్ సూపర్వైజర్, లేబర్ యూనియన్ నాయకుడు. అతను మీకు పూర్తిగా వ్యతిరేకి కదండి? లేదు, అతనికి నాకు ఎలాంటి విరోధం లేదు. మేమిద్దరం బాల్య స్నేహితులం. ఆ విషయం బయటపడకుండా మేమిద్దరం ఓనరు వర్కర్స్లా విరోధం నటిస్తుంటాం. అది ఈ సమయంలో మనకి ఉపయోగపడుతుంది. మరి మీరు? నాకేమీ భయం లేదు. నువ్వు పాపను అప్పగించి రెడ్ హిల్స్ దగ్గరికి రా. అక్కడ నీ కోసం ఎదురు చూస్తుంటాను. నాకేదో భయంగా ఉంది. పోనీ ఒక పని చేయకూడదు? ఏంటి? పోలీస్ కమిషనర్ గారు మీకు బాగా తెలుసు కదా. మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి విషయం చెబితే? ఆ విషయాన్ని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ఆ రోడ్డు చివర ఒక మలుపు దగ్గర కారు ఆపాడు వర్మ. పాపను భుజం మీద వేసుకుని అయిష్టంగానే కారులోంచి దిగిపోయింది భువనేశ్వరి. మీరు జాగ్రత్త అంది. నాకేం పర్వాలేదు, ముందు నువ్వు ఆ చీకటి సందులోంచి అవతలకు వెళ్ళిపో అంటూ డబ్బున్న సూట్ కేసు ఆమెకు అందించి కారును ముందు కురికించాడు. గుండెల్ని పిండి చేస్తున్న బాధను బలవంతంగా దిగమింగుకుంటూ రోడ్డు పక్కనున్న చీకటి సందులోకి ప్రవేశించి పరుగులాంటి నడకతో ముందుకెళ్ళిపోయింది. భువనేశ్వరి దిగిన రోడ్డు మలుపు దగ్గరకు వచ్చి ఆగింది. కపాలి బృందం ఉన్న వ్యాన్. కిందకి దిగి అటు ఇటు దృష్టి సారించిన దావూద్కి కనిపించింది. అప్పటికే ఆ రోడ్డు మరో కార్నర్కి చేరి మలుపు తిరుగుతోన్న అంబాసిడర్ కారు. అదిగో అదే ఆ కారే, కమాన్ మూవ్ అంటూ గబగబా వ్యాన్కి కూర్చున్నాడు. వెంటనే కదిలి అటు దూసుకుపోవడం ప్రారంభించింది వ్యాన్. కారును డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు చంద్రశేఖర వర్మ. నాగేంద్ర పన్నుతున్న దుష్టపన్నాగం గురించి ఈ మధ్యనే చూచాయిగా తెలిసిందతనికి. అయినా ఆ విషయాన్ని గురించి అంతగా పట్టించుకోలేదు వర్మ. తన బావమరిదే తన మీద కుట్ర పన్నుతున్నాడన్న సంగతి బయటపడితే తన కుటుంబ గౌరవం, తన పరువు ప్రతిష్టలు బజార్న పడతాయని మౌనంగా ఉండిపోయాడు. అలా మౌనంగా ఉండడమే ఈనాడు కొంప ముంచింది. ఈ విషయం పోలీసులకు చెప్పొచ్చు, కానీ నాగేంద్ర ఈ పాటికే డబ్బుతో వాళ్ళని కొనలేదన్న నమ్మకం ఏముంది? సో ప్రస్తుతానికి నాగేంద్ర అనుచరుల బారి నుంచి తప్పించుకుని ఆ తర్వాత పోలీసుల్ని కాంటాక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందన్న విషయం ఆ సమయంలో నిజమని రుజువైంది. రెడ్ హిల్స్ ను సమీపిస్తూనే సడన్ గా ఆగిపోయింది అంబాసిడర్ కారు. పెట్రోల్ అయిపోయిందని గ్రహించి ఆందోళన పడుతూ కారులోంచి కిందకి దిగి రెడ్ హిల్స్ మధ్యకు పరుగు తీశాడు వర్మ. సరిగ్గా 3 నిమిషాల తర్వాత ఆ ప్రదేశాన్ని సమీపించి ఆగింది కపాలి బృందం ఉన్న వ్యాన్. ఎగదన్నుకొస్తున్న ఆయాసాన్ని అదిమి ఉంచుకోవడానికి ఆ పెంకుటింటి ముందుకొచ్చి ఆగిపోయింది భువనేశ్వరి. చేతిలోని సూట్ కేసును కింద పెట్టి ఆయాసాన్ని తీర్చుకుంటూ పెంకుటింటి తలుపు తట్టింది. మద్రాసు నగరంలోని ఒక మిడిల్ క్లాస్ లొకాలిటీలో ఉంది ఆ ఇల్లు. చంద్రశేఖర్ వర్మ బాల్య స్నేహితుడు భూపతి తన భార్యతో కాపురం ఉంటున్నాడు ఆ ఇంట్లో. భువనేశ్వరి తట్టడం ప్రారంభించిన 5 నిమిషాల తర్వాత తెరుచుకున్నాయి తలుపులు. వాకిట్లో లైటు వెలిగింది. ఎవరది అంటూ బయటికి తొంగి చూశాడు భూపతి. భువనేశ్వరిని చూడగానే విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడతను. మీరా మేడం, రండి, లోపలికి రండి అంటూ ఆహ్వానించాడు. ముందా లైట్ ఆరిపోయండి, సూట్ కేసు తీసుకురండి అంటూ గబగబా లోపలికి వెళ్ళింది భువనేశ్వరి. ఆమె చెప్పినట్టుగానే సూట్ కేసు అందుకుని తలుపులు మూసి వాకిట్లో లైట్ ఆర్పేశాడు భూపతి. లోపలికొస్తూనే ధీరజను ఒక చాప మీద పడుకోబెట్టి హాల్లో ఉన్న కుర్చీలో కూలబడిందామె. ఇంకా ఆమె ఆయాసపడుతూనే ఉంది. ఎవరండి ఈవేళప్పుడు అని అడుగుతూ పక్క గదిలోంచి అక్కడికొచ్చింది భూపతి భార్య రమాదేవి. ఎదురు చూడని విధంగా యజమానురాలు తమింట్లో కనిపించేసరికి భర్త కంటే రెట్టింపు ఆశ్చర్యానికి గురైందామె. మీరామ్మగారు, ఏంటి ఈవేళప్పుడు ఇలా అని అడుగుతూ భర్త ముఖంలోకి చూసింది. రమా, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా చెప్పాడు. ఆమె మంచినీళ్లు తెచ్చి భువనేశ్వరికిచ్చింది. ఆమె ఆతృతగా మంచినీళ్లు తాగింది. 2 నిమిషాల తర్వాత ఆయాసం తగ్గింది. చెమటలతో తడిసిపోయి ఉంది భువనేశ్వరి శరీరం. మనిషి బాగా నలిగిపోయినట్టు కనిపిస్తోంది. ఏం జరిగింది మేడం? ఈ సూట్ కేసేంటి? ఈ వేళప్పుడు మీరు మా ఇంటికి రావడం ఏమిటి? అడిగాడు భూపతి. ముంచుకొస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ జరిగిందంతా అతనికి వివరించింది భువనేశ్వరి. విని భారంగా నిట్టూర్చాడు భూపతి. ఏదో ఒకరోజు నాగేంద్ర ఇటువంటి దారుణానికి ఒడిగడతాడని అనుమానపడుతూనే ఉన్నాను. నా అనుమానమే నిజమైంది. కానీ ఆ దుర్మార్గుడు ఇంత త్వరగా, అది మీ పెళ్లి రోజున ఇలా బయటపడతాడని అనుకోలేదు. జరిగిందేదో జరిగిపోయింది. నేను వెళ్ళి పోలీసులకి ఈ విషయం చెప్పి. అతని మాట పూర్తి కాకముందే అడ్డుకుంది భువనేశ్వరి. వద్దొద్దు, మీరు తొందరపడద్దు. ఈ విషయం పోలీసులకు చెప్పడం ఆయనకిష్టం లేదు అంటూ వారించింది.
నిజమే. ఇలాంటి విషయాల్లో పోలీసుల్ని నమ్ముకుని ప్రయోజనం లేదు. సరే, నేనే 10 మందిని వెంటబెట్టుకుని వెళతాను. తలడ్డంగా తిప్పింది భువనేశ్వరి. లాభం లేదు భూపతి, సమయం మించిపోయింది. నాగేంద్ర ఇప్పటికే చాలా మందిని తన వైపు తిప్పుకున్నాడు. వాళ్ళు ఎవరో తెలియకుండా సాయం అడగడం మంచిది కాదు అంది. అలాగని వర్మ ఆపదలో ఉన్నాడని తెలిసి కూడా చేతులు ముడుచుకుని కూర్చోమంటారా? ఆ మాట నేను అనలేదు. మరి తన ప్రాణాల కంటే పాపను కాపాడడం ముఖ్యమని భావిస్తున్నారాయన. అందుకే వాళ్ళ కంటబడకుండా నన్ను నీ దగ్గరికి పంపించారు. మీరేం భయపడకండి. నా దగ్గరుండగా పాపకి ఎలాంటి ఆపద రాదు. అదే ఆయన కోరుకుంటుంది కూడా అదే. పరిస్థితులు బాగుంటే మేం వెంటనే తిరిగి వస్తాం. లేదంటే మా కోసం ఎదురు చూడకుండా పాపం తీసుకుని ఈ దేశం వదిలి ఇంకేదైనా దేశానికి వెళ్ళిపోండి. అందుకు అవసరమైన డబ్బు ఈ సూట్ కేసులో ఉంది. డబ్బా? డబ్బెందుకు మేడం? పాపను మేము జాగ్రత్తగా చూసుకుంటాం. నాకు తెలుసు మీరా మాట అంటారని. కానీ పాపను ఒక జమీందారు కూతుర్ని పెంచినట్టు ఏ లోటు లేకుండా పెంచాలంటే ఈ డబ్బు తీసుకోక తప్పదు. అలాగే మేడం అన్నాడు భూపతి. పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటాం మాటిచ్చింది రమాదేవి. తృప్తిగా తల పంకించింది భువనేశ్వరి. ఆ నమ్మకంతోనే ఆయన పాపను మీకు అప్పగించమన్నారు అంటూ కుర్చీలోంచి లేచి పాపనెత్తుకుని దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టుకుని రమాదేవికి అప్పగించింది. పాపకు ఏ లోటు రానివ్వను, నా మాట నమ్మండి. ధీరజును ఎత్తుకుని భుజం మీద వేసుకుంది రమాదేవి. చిన్నగా తల పంకించింది భువనేశ్వరి. ఇక నేను బయలుదేరతాను అంది కళ్ళు తుడుచుకుంటూ. ఈ వేళప్పుడా అన్నాడు భూపతి. ఆయన నా కోసం ఎదురు చూస్తుంటారు. వర్మ ఎక్కడుంటానన్నారో నాకు చెప్పండి, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. ఆ తర్వాత చేయవలసిన దాని గురించి ఆలోచిద్దాం అన్నాడు భూపతి. ఆయన ఇంటికి రారు. ఎందుకని? పరిస్థితులు తలకిందులైన ఈ సమయంలో మాకు నమ్మకస్తుడు నువ్వు ఒక్కడవే. మీ మధ్యుండే అందరికీ తెలిసిన విరోధం మీరు ఆడుతున్న నాటకమని తెలిస్తే ఆ నాగేంద్ర నిన్ను కూడా వెంటాడి వేధిస్తాడు. ఏడ్చాడు. వద్దు, నువ్వు వెళ్ళొద్దు, నేనే వెళ్ళి వారిని కలుసుకుంటాను. అయిష్టంగానే అంగీకరించాడు భూపతి. పాప జాగ్రత్త, మరోసారి హెచ్చరించింది భువనేశ్వరి. తలలు ఊపారు భూపతి దంపతులు. భువనేశ్వరి నిద్రపోతున్న పాప వంక చూస్తూ కదల్లేక అక్కడి నుంచి కదిలింది. పైటి చెంగును తల మీదుగా కప్పుకుని తలుపులు తెరుచుకుని వడివడిగా అడుగులు వేస్తూ చీకట్లోంచి ముందుకు వెళ్ళిపోయింది. ఆమె కనుమరుగయ్యేదాకా వాకిట్లోనే నిలబడి తర్వాత లోపలికొచ్చి తలుపులు మూసి కుర్చీలో కూలబడిపోయాడు భూపతి. అతని ఆలోచనలు పరిపరి విధాల పరుగులు తీయడం ప్రారంభించాయి. అతనికి తెలుసు నాగేంద్ర సామాన్యుడు కాదని. ఆ విషయం నా స్నేహితుడు వర్మని చాటుగా ఎన్నోసార్లు హెచ్చరించాడు భూపతి. తను హెచ్చరించిన ప్రతిసారి విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాడతను. అందుకు ఫలితమే ఇది. బాల్య స్నేహితుడు యజమాని అయిన వర్మ పరిస్థితి తలుచుకుంటుంటే భూపతి మనసు వికలమైపోయింది. ఏంటండి ఈ దారుణం? ఆశ్రయమిచ్చి అన్నం పెట్టిన సొంత బావగారి మీదనే అఘాయిత్యం తలపెట్టడానికి ఆ నాగేంద్రకు మనసెలా వచ్చింది? ధీరజను పడక గదిలో మంచం మీద పడుకోబెట్టి హాల్లోకి వస్తూ అడిగింది రమాదేవి. డబ్బు రమ్మా, డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది, ఎటువంటి దుర్మార్గానికైనా ప్రోత్సహిస్తుంది. నాగేంద్ర ఇంతకు తెగించడానికి వర్మ మంచితనమే కారణం అన్నాడు భూపతి. ఆ దుర్మార్గుడు వాళ్ళని ప్రాణాలతో వదిలిపెడతాడంటారా? వాళ్ళ ప్రాణాలు తీయడం కంటే అంతకు మించిన రహస్యం తెలుసుకోవడమే నాగేంద్రకు ముఖ్యం. ఆ రహస్యం తెలుసుకోవడానికి అతను ఈ దారుణానికి పూనుకున్నాడు. అది చెప్పనంత వరకు వర్మకి అతని భార్యకు ప్రాణహాని ఉండదని అనుకోవచ్చు. ఆ భగవంతుడే వాళ్ళని కాపాడాలి. అవును రమా, ఆ భగవంతుడు వాళ్ళని, ఈ పాపను, మనను కాపాడాలి. అలా కాపాడాలంటే నువ్వొక పని చెయ్యాలి. చెప్పండి, ఏం చెయ్యాలి? ఉదయం నిద్ర లేవగానే పాప మనల్ని చూసి తికమక పడిపోతుంది. వాళ్ళమ్మ కావాలని ఏడుస్తూ గొడవ చేసినా చెయ్యొచ్చు. నిజమేనండి. అలా గొడవ చేస్తే పాప మన ఇంట్లో ఉన్నట్టు చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోతుంది. అందుకని నువ్వు వెంటనే పాపను తీసుకుని మీ పుట్టింటికి వెళ్ళిపో. అక్కడ పాప ఫలానాని ఎవరికీ తెలీదు. ఇంత అర్ధరాత్రి వేళ వెళ్ళమంటున్నారా? తప్పదు. తెల్లవారితే పాపను అందరూ చూస్తారు. మా అమ్మ అడిగితే ఏం చెప్పమంటారు? నీకు తోచింది ఏదో ఒకటి చెప్పు, నేనొచ్చి నిజం చెప్తాను. అలాగే, త్వరగా బట్టలు సర్దుకో. రామాదేవి బెడ్రూంలోకి వెళ్లి ఒక సూట్ కేసులో గబగబా బట్టలు సర్దుకుని వచ్చింది. పాపను భుజాన వేసుకుని ఆమెతో పాటు ఒక సెంటర్కొచ్చి అక్కడి నుంచి ఒక ఆటోలో రైల్వే స్టేషన్కి బయలుదేరాడు భూపతి. ఆ మర్నాడు ఉదయం 9:30 గంటలకు ఎప్పట్లా ఫ్యాక్టరీకి వెళ్ళాడు భూపతి. తన సెక్షన్లో తిరుగుతుండగా నాగేంద్ర కనిపించాడు. అతను మామూలుగానే ఉన్నాడు.
ముఖంలో ఏమాత్రం టెన్షన్ కనిపించడం లేదు. రాత్రి ఏమీ జరగనట్టే ఫ్రీగా తిరుగుతున్నాడు. అతన్నలా చూసేసరికి భూపతిలో టెన్షన్ మొదలైంది. వర్మ ఏమైనట్టు? భార్యతో పాటు నాగేంద్ర కంటపడకుండా అతను తప్పించుకోగలిగాడా? లేక పొట్టుబడి ఎక్కడైనా బంధించబడ్డారా? తెలుసుకోవడం ఎలా? ఆ విషయం తెలుసుకోవడానికి అతడు ఎలాంటి ప్రయత్నం చేయకముందే సాయంత్రానికల్లా నిప్పులేని పొగలాంటి ఒక పుకారు ప్రచారంలోకొచ్చింది. ఆ సెక్షన్లో ఉన్న వర్కర్స్ చెవులు కొరుక్కోవడం గమనించి ఒక అతన్ని పిలిచి అడిగాడు భూపతి. ఈ విషయం మీకు ఇంకా తెలీదా అన్నాడు ఆ వర్కర్ ఆశ్చర్యంగా. తెలీదు కాబట్టి అడుగుతున్నాను. మన ప్రొపరేటర్ గారి భార్య ఎవరితోనో లేచిపోయిందట. ఆ? ఉలిక్కి పడ్డాడు భూపతి. అవునండి, వెళుతూ వెళుతూ కూతుర్ని కూడా వెంట తీసుకుని పోయిందట. ఆ అవమానాన్ని భరించలేక సాటి వారిలో ముఖం చెల్లక వర్మగారు దేశాలు పట్టి పోయారట. ఫ్యాక్టరీ అంతా ఒకటే గోలగా ఉంది అన్నాడు ఆ వర్కర్. అతన్ని అక్కడే గొంతు పిసికి చంపాలన్నంత కోపం ముంచుకొచ్చింది భూపతికి. ఆఖరి క్షణంలో తన కోపాన్ని బలవంతంగా అదుపు చేసుకుని అడిగాడు, ఇదంతా నీకెలా తెలిసింది అని. అందరూ చెప్పుకుంటుంటే మీలాగే నేను విన్నాను అన్నాడతను. వెంటనే ఆ విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫ్యాక్టరీ మేనేజర్ నాగేంద్ర రూమ్ వైపు వెళ్ళాడు భూపతి. దారిలోనే ఎదురయ్యాడు దావూద్. ఏక్ మినిట్ దావూద్ బాయ్, ఏంటి పుకారు అంటూ తను విన్నదాని గురించి అతనితో చెప్పాడు. అది పుకారు కాదు, నిజమే. వర్మగారు మనశ్శాంతి కోసం దేశాలు పట్టిపోతూ నాగేంద్ర గారి పేరున పవర్ ఆఫ్ అటార్నీ కూడా రాయించి వెళ్లారు. ఇంకో అరగంటలో లాయర్ గారు వచ్చి వర్కర్స్ అందరి ముందు దాన్ని చదివి వినిపిస్తారు. ఎంతకీ నువ్వు అదృష్టవంతుడు భూపతి అన్నాడు దావూద్. ఇందులో నాకు అదృష్టం ఏంటి? ఇంక నువ్వు వర్కర్స్ తరపున అది కావాలి ఇది కావాలి అని వర్మగారితో గొడవపడే అవస్థ తప్పింది. అధికారం మొత్తం నాగేంద్ర గారి చేతికి రాబోతోంది కాబట్టి నువ్వు ఏదడిగినా ఇట్టే శాంక్షన్ చేస్తారు, నాది హామీ అన్నాడు దావూద్. భూపతి ఇంకేమీ మాట్లాడలేదు. దావూదు మాటలకు సంతోషిస్తున్నట్టు ముఖం పెట్టి బలవంతపు చిరునవ్వును పెదవుల మీదకి తెచ్చుకుంటూ అక్కడి నుంచి సెక్షన్లోకి వెళ్ళిపోయాడు. దావూదు చెప్పినట్టుగానే ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన లీగల్ అడ్వైజరు వర్మగారి పర్సనల్ లాయరు అయిన సెల్వరాజ్ అరగంట తర్వాత ఫ్యాక్టరీకి వచ్చాడు. మరో 10 నిమిషాల తర్వాత ఫ్యాక్టరీ ఆవరణలో వర్కర్స్ అందరినీ సమావేశపరిచి పవర్ ఆఫ్ అటార్నీ చదివి వినిపించాడు. దానిని బట్టి నాగేంద్ర లాయర్ సెల్వరాజును కూడా లోబరుచుకున్నాడని గ్రహించిన భూపతి మనసు వికలమైపోయింది. ఆ తర్వాత ఓపిగ్గా మరో 10 రోజుల పాటు ఫ్యాక్టరీకి అటెండ్ అయ్యాడు అతను. ఆ తర్వాత అత్వారింటికి వెళ్లి భార్యను కలుసుకుని జరిగిందంతా ఆమెతో చెప్పాడు. అంత నీచానికి ఒడిగట్టాడన్నమాట ఆ నాగేంద్ర. ఇంతకే వర్మగారు భువనేశ్వరి గారు ఏమైనట్టు అని అడిగిందామె. తెలీదు. ఆ దుర్మార్గుడే వాళ్ళనెక్కడో బంధించుంటాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అమెరికాలో ఉంటున్న నా స్నేహితుడికి లెటర్ రాస్తాను. సమాధానం రాగానే అతని సహాయంతో మనం అక్కడికి వెళ్ళిపోదాం. ధీరజ నాగేంద్ర కంటపడకుండా ఉండాలంటే అదొకటే మార్గం. ఏనాటికైనా ధీరజే ఆ నాగేంద్ర పని పట్టాలి అన్నాడు భూపతి. భారంగా నిట్టూరుస్తూ తల ఊపింది రమాదేవి. లోపలికి రావచ్చా మేడం? బయట నుండి రూమ్ బాయ్ గొంతు వినిపించడంతో చెల్లా చెదురయ్యాయి ధీరజ కళ్ళ ముందు కదులుతున్న గతం తాలూకా దృశ్యాలు. ఎస్ కమిన్ అందామె. ఆమె ఆర్డర్ చేసిన శాండ్విచ్, బాయిల్డ్ ఎగ్స్ ఒక ట్రేలో పెట్టుకుని లోపలికొచ్చాడు రూమ్ బాయ్. వాటిని ఆమె ముందున్న టీపై మీదుంచి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. చూడు, నీ పేరేంటన్నావు? చేతిలో ఉన్న డాలర్ చైన్ని ఎయిర్ బ్యాగ్లో పెట్టుకుంటూ అడిగింది ధీరజ. నేనేమీ అనలేదు మేడం. తెలివైన వాడివే, నీ పేరేంటో చెప్పు. గబూర్ అంటారు మేడం. చూడు గబూర్, ఉదయం 6 గంటలకే నన్ను నిద్ర లేపాలి. సరే మేడం, ఇక నువ్వు వెళ్ళు. ఆ మర్నాడు ఉదయం 8 గంటలకల్లా లాడ్జికి వచ్చాడు రాకేష్. 10 నిమిషాల్లో నీట్గా తయారయ్యి కెమెరాను హ్యాండ్ బ్యాగ్ను తీసుకుని అతని వెంట బయలుదేరింది ధీరజ. ఆ రోజంతా ట్యాక్సీలో ఢిల్లీ అంతా తిప్పి చూపించాడతను. ఆ మర్నాడు ఆగ్రా వెళ్లి తాజ్మహల్ చూడ్డానికి ప్రోగ్రాం వేసింది ధీరజ. రాత్రి 8 గంటలకు ఆమెను లాడ్జీ దగ్గర వదిలి వెళ్లిపోయాడు రాకేష్. రూంలోకొస్తూనే స్నానం ముగించి రాత్రి మిగిలిన బాటిల్లో విస్కీ తాగుతూ కూర్చుంది ధీరజ. రాకేష్ను గురించి ఆలోచిస్తూ హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక కవర్ను తీసి మడత విప్పింది. ఆమె తనను సెక్రటరీగా సెలెక్ట్ చేసుకోవాల్సిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాల గురించి ఆ పేపర్ మీద రాసిచ్చాడు ఆమె పెంపుడు తండ్రి భూపతి. ఆ పేపర్ మీద వరుసగా రాయబడింది. కష్టపడి పనిచేసేవాడు, నిర్మోహమాటంగా మాట్లాడేవాడు, దేశభక్తి గలవాడు, ఏ విషయంలోనూ తొందరపడకుండా నిదానించి ఆలోచించేవాడు,
ఆడవాళ్లను గౌరవించేవాడు, డబ్బుకు అమ్ముడు పోనివాడు, కులమత భేదాలు లేనివాడు, పరుల సొమ్ము ఆశించనివాడు, ధైర్య సాహసాలు గలవాడు, స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు. ఈ లక్షణాలు గల యువకులు చాలా అరుదుగా ఉంటారమ్మా. అన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి సెక్రటరీగా దొరికితే అదృష్టమే. వీటిలో ముఖ్యమైన కొన్ని లక్షణాలున్న వారైనా పర్వాలేదు. జాగ్రత్తగా ఆలోచించి సెలెక్ట్ చేసుకో. ఆ కవర్ని చేతికిస్తూ భూపతన్న మాటలు గుర్తుకొచ్చి తనలో తానే నవ్వుకుంది ధీరజ. రాకేష్లో మొదటి 3 లక్షణాలు ఓకే అనుకుంటూ పెన్నతో వాటిని టిక్ చేసింది. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్లో విమానం దిగారు సాహు, కపాలీలు. ఎంక్వైరీలోకి వెళ్లి కిందటి రోజు అమెరికా నుంచి వచ్చిన ప్రయాణికుల లిస్ట్ అడిగి చెక్ చేశారు. ఆ లిస్టులో ధీరజ పేరు ఉండడంతో ఆమె ఇండియా వచ్చినట్టు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ తర్వాత టూరిస్టు కన్సల్టెంట్ ని కలిసి ధీరజ పోలికలు చెప్పి ఎంక్వైరీ చేశారు. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి మేం నిన్ననే రావాల్సింది. అనివార్య కారణాల వలన రాలేకపోయాం. మా కోసం ఎదురు చూసి ఆమె సిటీలోనే ఎక్కడో బస్ చేసి ఉంటుందని అనుకుంటున్నాం అన్నాడు సాహు. ఎస్ ఎస్, మీరు చెప్పిన పోలికలున్న అమ్మాయి నిన్న లాడ్జి కోసం మమ్మల్ని కన్సల్ట్ చేసింది అన్నాడు ఒక కన్సల్టెంట్. అయితే ఆమె ఎక్కడ బస చేసిందో మీకు తెలిసే ఉండాలి. క్షణం ఆలోచించి చెప్పాడు అతను. ఎస్ ఎస్, గుర్తొచ్చింది. రేష్మా లాడ్జి బాగుంటుందని చెప్పాం అన్నాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి కపాలితో పాటు బయటకొచ్చి ట్యాక్సీ ఎక్కాడు సాహు. ట్యాక్సీ డ్రైవర్కి రేష్మా లాడ్జి గురించి కాకుండా వేరే హోటల్కి పోనివ్వమని చెప్పాడు. డ్రైవర్ ట్యాక్సీని స్టార్ట్ చేసి అతను చెప్పిన హోటల్ వైపు పరుగులు తీయించడం ప్రారంభించాడు. వేరే హోటల్కెందుకు, డైరెక్ట్గా రేష్మా లాడ్జికే వెళ్లి పని పూర్తి చేసుకుంటే సరిపోతుంది కదా అన్నాడు కపాలి. తలడ్డంగా తిప్పాడు సాహు. ఇటువంటి వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. నాగేంద్ర గారు 10 లక్షలు ఆఫర్ చేశారు. ఆ డబ్బు సొంతం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా పని పూర్తి చేయాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ధీరజను చంపకుండానే లాకెట్ సంపాదించాలి అన్నాడు. అలా సంపాదించడం వీలు పడకపోతే చూద్దాం అన్నాడు సాహు. అరగంట తర్వాత వాళ్ళు బస చేయదలుచుకున్న నేషనల్ హోటల్ ముందాగింది ట్యాక్సీ. రేష్మా లాడ్జి అక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అప్పుడు సాయంత్రం 5 గంటలయింది టైము. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? రూంలోకి రాగానే అడిగాడు కపాలి. మనం కాదు, నువ్వు ఏం చెయ్యాలి అని అడుగు. సరే, నేనేం చెయ్యాలో చెప్పు. వెంటనే రేష్మా రెస్టారెంట్ లాడ్జికి వెళ్ళు. ధీరజ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిందో, ఎన్ని రోజులుంటుందో, ఆమె ఎక్కడెక్కడికి వెళుతుందో, ఆమె ప్రోగ్రాం ఏంటో రూమ్ బాయ్స్ ని అడిగి తెలుసుకో. చెబుతారంటావా? 10 రూపాయలు జేబులో పెట్టి అడిగితే వాళ్లే చెబుతారు. తలూపి అక్కడి నుంచి బయలుదేరాడు కపాలి. అతడు వెళ్లిన 10 నిమిషాల తర్వాత ఫోన్లో నాగేంద్రను కాంటాక్ట్ చేశాడు సాహు. ఎస్, నాగేంద్ర స్పీకింగ్. అవతల నుండి వినిపించింది నాగేంద్ర కంఠం. నేను సాహుని. ఏమైంది? ధీరజ ఎక్కడుందో తెలిసిందా? తెలిసింది. మేముంటున్న హోటల్కి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటున్నామే. అయితే ఈ రాత్రికే పని పూర్తి చేయండి. ఈ రాత్రికి కుదరదనుకుంటాను. ఎందుకని? మీరు చెప్పిన లాకెట్ ఆమె దగ్గర ఉందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ అది ఆమె దగ్గర లేకపోతే ఎక్కడుందో తెలుసుకోవాలి. గుడ్, మంచి ఆలోచనే. ప్రొసీడ్. ఉంటాను, రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే. సాహు రిసీవర్ క్రెడిల్ చేసి సిగరెట్ వెలిగించుకున్నాడు. దమ్ములాగి పొగను గాల్లో కదిలి తర్వాత రూమ్ బాయ్ని పిలిచి రమ్ము బాటిల్ తెమ్మని ఆర్డర్ చేశాడు. సరిగ్గా రాత్రి 10 గంటలకు తిరిగొచ్చాడు కపాలి. అతను వచ్చేసరికి తాగుతూ కూర్చున్నాడు సాహు. ఏమైంది? మరో గ్లాసులో రమ్ము పోస్తూ అడిగాడు. ఈరోజు ఒక గైడ్తో పాటు సిటీ అంతటా చుట్టొచ్చింది ధీరజ. రేపు ఆగ్రా వెళ్లాలని ప్రోగ్రాం వేసిందట. ఐసి, మనం ఆగ్రాలోనే పని పూర్తి చేసుకుంటే బాగుంటుందనుకుంటున్నాను. విసుగ్గా చూశాడు అతని ముఖంలోకి సాహు. మాటిమాటికి పని పూర్తి చేయాలంటున్నావు. అసలు పని పూర్తి చేయడం అంటే ఏంటో, ఎలా పూర్తి చేయాలో ఆలోచించావా అన్నాడు. ఈ మాత్రం దానికి బుర్రచించుకుని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయడం నాకు అలవాట్లేదు. ధీరజను బెదిరించి గాని, అవసరం అనుకుంటే చంపిగాని లాకెట్ చేజిక్కించుకుంటే సరిపోతుంది అన్నాడు కపాలి. ఆ సంగతి నాకు తెలుసు. ఆమెను బెదిరించడానికి ముందు ఆ లాకెట్ ఆమె దగ్గరుందో లేదో తెలుసుకోవద్దా? ఉండకేమవుతుంది? 20 ఏళ్ల కిందటి లాకెట్. అప్పుడు ఆమె చిన్నపిల్ల, ఇప్పుడు ఆమె పెద్దదైంది. ఇంకా చిన్నప్పటి లాకెట్ మెడలో వేసుకుని తిరుగుతుందనుకోను. అసలు ఆమె ఆ లాకెట్ని ఇక్కడికి తెచ్చిందో లేదో ముందు తెలుసుకోవాలి. అతను చెప్పిన దాంట్లో నిజం ఉందనిపించి రమ్ము తాగుతూ మౌనంగా ఉండిపోయాడు కపాలి. ఆ మర్నాడు ఉదయం 6 గంటలకే లాడ్జికొచ్చి ఆమెను కలుసుకున్నాడు రాకేష్. అప్పటికే నిద్రలేచి రెడీ అయి ఉంది ధీరజ.
ఇద్దరూ ట్రైన్లో ఆగ్రా చేరుకునేసరికి ఉదయం 10:30 గంటలయింది. ఆగ్రా భారతదేశంలోని అతి ముఖ్యమైన టూరిస్టు సెంటర్. ప్రపంచంలోని 7 వండర్స్లో ఒకటైన తాజ్మహల్ అక్కడే ఉంది. ఆ కారణంగానే ఆగ్రా ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ టెర్మినల్ మొదలైనవి వచ్చే పోయే టూరిస్టులతో ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. జనంతో పాటే సెక్యూరిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది అక్కడ. ఆ రోజు రైల్వే స్టేషన్లో విపరీతమైన రద్దీగా ఉంది. మనం ఇక్కడ ఒకరోజు స్టే చేస్తే బాగుంటుందనుకుంటాను. రాకేష్తో పాటు స్టేషన్లోంచి బయటకొస్తూ అంది ధీరజ. ఇక్కడ ఉండడం అనవసరం అనుకుంటాను అన్నాడు రాకేష్. ఎందుకు? తాజ్మహల్ చూసిన తర్వాత ఇక చూడ్డానికి ఇంకేమీ ఉండదు. తాజ్మహల్ని చూసిన కళ్ళతో ఇంకేదీ చూడాలనిపించదు. అతని అభిప్రాయంతో ఏకీభవించిందామె. యు ఆర్ రైట్, మనం సాయంత్రం రిటర్న్ అయిపోదాం అంది తలు పడతను. కొంతసేపటి తర్వాత ఇద్దరూ తాజ్మహల్ పరిసరాలను చేరుకున్నారు. దేశ విదేశాలకు చెందిన టూరిస్టులతో చాలా రష్గా, కలర్ఫుల్గా ఉన్నాయి ఆ పరిసరాలు. చూడగానే ఒక రకమైన వింత అనుభూతికి గురైందామె. రాకేష్ అక్కడికి చాలాసార్లు వచ్చాడు. చాలామంది విదేశీ టూరిస్టులకి తాజ్మహల్ చూపించాడు. అందువల్ల కొత్తగా అతనికి ఎలాంటి అనుభూతి కలగలేదు. రాకేష్తో పాటు తాజ్మహల్ ప్రాంగణంలో కడుగు పెట్టేసరికి అదో విధమైన ఉద్విగ్నత ఆమె మనసును ఆవహించింది. అవ్యక్తానందంతో ఆ తనువు పులకరించింది. కరిగించిన వెండిలాంటి నీరెండ తాజ్మహల్ పైభాగాన పడి వింతగా ప్రతిఫలిస్తూ దానికి మరింత శోభను చేకూరుస్తోంది. తాజ్మహల్ ఒక అద్భుతమైన కట్టడం. ధీరజ తాజ్మహల్ను అబ్బురంగా చూస్తుంటే ఆమె పక్కనే తిరుగుతూ తాజ్మహల్ చరిత్రను, గొప్పతనాన్ని వివరించడం ప్రారంభించాడు రాకేష్. ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఇదొక అద్భుతమని మీకు వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. మొఘల్ చక్రవర్తులలో విలాస పురుషుడిగా పేరు పొందిన షాజహాన్ చక్రవర్తి తన ప్రేయసి ముంతాజ్ జ్ఞాపకార్థం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా నిర్మించబడింది ఈ తాజ్మహల్. షాజహాన్ అమర ప్రేమకు అపూర్వమైన చిహ్నం. ప్రపంచ ప్రేమికులకు ఇది ఒక పవిత్ర దేవాలయం. రాకేష్ చెప్పుకుపోతున్నాడు. అతను చెప్పింది వింటూ మంత్రముగ్ధురాలిలా తాజ్మహల్ నిర్మాణం విశేషాల్ని చూస్తూ నడుస్తోంది. మధ్య మధ్య తన కెమెరాలో తాజ్మహల్ని రకరకాల యాంగిల్స్లో బంధిస్తోంది. 2:30 గంటల పాటు తిరిగి తాజ్మహల్ను పూర్తిగా చూసింది ధీరజ. ఆ తర్వాత రాకేష్తో పాటు యమునా నది తీరానికి వెళ్ళి అక్కడ దూరంగా శిథిల కట్టడాల మధ్య ఒక చోట కూర్చుంది. యమునా నది మీదుగా తెరలు తెరలుగా దూసుకొస్తోంది చల్లని గాలి. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇదేంటి ఇక్కడ కూర్చున్నారు? యమునా నదిలో కాళ్ళు చేతులు కడుక్కుని కర్చీఫ్తో చేతులు తుడుచుకుంటూ ఆమె దగ్గరకొచ్చి అడిగాడు రాకేష్. నాకెందుకు ఇక్కడ చాలా బాగుంది రాకేష్, ప్రశాంతంగా హాయిగా ఉంది. అటు వెళదాం రండి, ఎంతకంటే బాగుంటుంది. బాగుండడం సరే, నీకు ఆకలిగా లేదు అని అడిగింది ధీరజ. ఎందుకు లేదు? మరి ఎంతసేపు తాజ్మహల్ అందాన్ని గురించి, గొప్పదనాన్ని గురించి చెబుతావే తప్ప తిండి తిప్పల గురించి మాట్లాడవేం? మాట్లాడదామనుకుంటున్నాను, ఇంతలో మీరే అడిగారు. రక్షించావు. ఎప్పటికైనా ఆకలిని గురించి గుర్తొచ్చింది నీకు. రండి, ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం. నథింగ్ డూయింగ్. కడుపులో ఏదైనా పడితే తప్ప ఇక్కడి నుంచి అడుగు కదపడం నా వల్ల కాదు. నువ్వు వెళ్ళి ఏదైనా తిని నాకు తెచ్చిపెట్టు. మీరు ఒంటరిగా ఉండగలరా? ఎందుకు ఉండలేను? ఇక్కడికి వచ్చేవాళ్ళు టూరిస్టులే గాని దొంగలు కాదుగా. మీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే టూరిస్టులకు కూడా దోచుకోవాలన్న దొంగబుద్ధి పుట్టొచ్చు. నేనంత అందంగా ఉన్నానా? అవును. ఎంత అందంగా ఉన్నాను? తెల్ల పౌరుమంతా, పున్నమి వెన్నెల్లో తాజ్మహల్ అంతా. నీవన్నీ ఒట్టి అబద్ధాలు. అబద్ధాలు చెప్పడం, అతిశయోక్తులు మాట్లాడడం నాకు చేత కాదు. మనసులోని అభిప్రాయాన్ని దాచుకోకుండా చెప్పడం నాకు అలవాటు. మరి నేను అంత అందంగా ఉంటే నన్ను దోచుకోవాలని నీకెందుకు అనిపించలేదు? ఎందుకంటే నేను దొంగను కాదు, గైడ్ని కాబట్టి. ఓ గాడ్, నిన్ను మాటల్లో జయించడం చాలా కష్టం. కష్టమైన పని చేయొద్దు గాని తినటానికి మీకేం కావాలో చెప్పండి. ఏదైనా లైట్ ఫుడ్ తీసుకురా. అలాగే. రాకేష్ అక్కడి నుంచి బయలుదేరాడు. త్వరగా వచ్చేయ్ అరుస్తూ చెప్పింది. అతను ముందుకు వెళుతూనే తల ఊపాడు. ఆ శిథిల కట్టడంలో బల్లపరుపుగా ఉన్న బండరాతి మీద వెల్లకిల్లా పడుకునుంది ధీరజ. రాకేష్ వెళ్ళి అప్పటికి అరగంట అయింది. ధీరజకి బాగా ఆకలిగా ఉంది. అతను త్వరగా వస్తే బాగుండు అనుకుంటోంది. ఆకాశం మబ్బు పట్టింది. వాతావరణం డల్గా ఉంది. అప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలు కావస్తోంది. అంతలో సమీపంలో ఏదో అడుగుల శబ్దం.
ఏంటి ఎంత ఆలస్యం? నాకెంత ఆకలిగా ఉందో తెలుసా? ఇంతకీ ఏం తెచ్చావు తినడానికి? ఆ అడుగుల శబ్దం రాకేష్దేనని భావించి అడుగుతూ బండరాతి మీద నుంచి లేచి కూర్చుంది ధీరజ. ఆమె కూర్చుంటుండగానే శిథిల కట్టడం గోడల చాటు నుండి యువతలకొచ్చారు. జీన్ ప్యాంట్లు, కలర్ బనియన్లు ధరించిన నలుగురు యువకులు స్టైల్గా చూయింగ్ గమ్ నములుతూ ఆమెకు నలువైపులా నిలబడ్డారు. ఆందోళనగా ముడిపడ్డాయి ధీరజ కనుబొమ్మలు. లేచి నిలబడి వారి చూపులను గమనించినట్టే అక్కడి నుంచి అవతలకి వెళ్లబోయింది. ఆమె ఎటు కదిలితే అటు కదులుతూ ఆమె దారికి అడ్డు రావడం ప్రారంభించారు ఆ యువకులు. ఆమెను ఆ ప్రదేశం నుండి అవతలకి పోకుండా కట్టడి చేశారు. వాట్ ఈస్ దిస్? ఎవరు మీరు? నన్నెందుకు అడ్డుకుంటున్నారు? అని అడిగింది సీరియస్గా. మా వివరాలు తర్వాత చెబుతాం మేడం. మర్యాదగా నీ హ్యాండ్ బ్యాగ్తో సహా నీ దగ్గరున్న విలువైన వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టు, క్విక్ అన్నాడు ఒక యువకుడు. మై గాడ్, మీరు మీరు దొంగలా? అంది భయంగా. వెకిలిగా నవ్వాడు ఆమె మాటలకు ఒక యువకుడు. తెలిసిందిగా, కమాన్ చెప్పినట్టు చేయి అన్నాడు. చేయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తారో మాటలతో చెప్పలేదు అతను. చటుక్కున ముందుకు దూకి ఆమె చేతిలోని హ్యాండ్ బ్యాగును లాక్కున్నాడు. ఏంటి దౌర్జన్యం? మర్యాదగా నా హ్యాండ్ బ్యాగ్ నాకిచ్చి అవతలకు వెళ్ళండి, లేదంటే అరిచి అందరినీ పిలుస్తాను అంది బెదిరింపుగా. ఆమె అండం పూర్తవుతుండగా మంత్రం వేసినట్లు ప్రత్యక్షమయ్యాయి ఆ నలుగురి చేతుల్లో స్ప్రింగ్ నైఫ్లు. బటన్స్ నొక్కగానే చక్ చక్మంటూ బయటకొచ్చాయి పొదునైన స్టీల్ బ్లేడ్స్. ఉలిక్కి పడింది ధీరజ. మై గాడ్, ఆ కత్తులెందుకు? నన్ను చంపుతారా? అంది వణుకుతున్న కంఠంతో. అరిస్తే అంత పని చేసి తీరతాం. కిక్కురు అనకుండా నీ ఒంటి మీద బంగారు నగలన్నీ తీసి అక్కడ పెట్టు అన్నాడతను. రిస్టు వాచితో సహా మాటను పూర్తి చేశాడు రెండో అతను. ఇక లాభం లేదనుకుంది ధీరజ. నిలువు దోపిడీ ఇచ్చి ప్రాణాలు నిలబెట్టుకోవడం కంటే మరో దారి లేదని గ్రహించి ఒంటి మీద వస్తువులను వలవడం రిస్టువాచితో మొదలు పెట్టబోయింది. అదే సమయంలో హలో ఫ్రెండ్స్ అంటూ ఆ యువకులను పలకరించింది ఒక కంఠం. ఉలిక్కిపడి చువ్వున తలలు తిప్పి చూశారా నలుగురు. వాళ్లే కాదు, ధీరజ్ కూడా అటు చూసింది. చేతిలోని క్యారీ బ్యాగ్తో ఒక గోడ కానుకుని నిలబడున్న రాకేష్ని చూడగానే ప్రాణం లేచొచ్చినంత పనైంది ఆమెకి. మిస్టర్, ఇక్కడ నీకేం పని? మర్యాదగా అవతలకు వెళ్ళు ఉరిమి చూస్తూ అరిచాడొక యువకుడు. ఆ పని చెయ్యాల్సింది నువ్వు మిస్టర్, నేను కాదు. ఆ అమ్మాయి ఎవరో కాదు, నా మనిషి అన్నాడు రాకేష్. వెకిలిగా నవ్వారా యువకులు. ఐసీ, తాజ్మహల్ చూడ్డానికి జంటగా వచ్చారన్నమాట. అయితే ఒకరిని దోచుకుని ఒకరిని వదిలి వెళ్లడం బాగుండదు, ఇద్దరిని దోచుకుంటాం అన్నాడు వారిలో ఒక యువకుడు. అది నీ తరం కాదు, కావాలంటే ప్రయత్నించు. ప్రయత్నించడం కాదు, నీ అంత చూస్తాం ముందుకొచ్చారా నలుగురు. ధీరజ కంగారు పడిపోయింది. వద్దు రాకేష్, వాళ్ళతో గొడవ పడద్దు. వాళ్ళ దగ్గర కత్తులున్నాయి, పోతే పోతాయి నగలు, వాళ్ళకి ఇచ్చేద్దాం. నువ్వు మాత్రం పంతానికి పోయి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అంటూ అతనికి అడ్డు వెళ్లబోయింది. ఆమె చేయి పుచ్చుకుని రఫ్గా పక్కకి లాగేశాడు రాకేష్. మీకు ఆకలిగా ఉంది కదా, ఇది తింటూ వేడుక చూడండి, నాకేమీ కాదు అంటూ క్యారీ బ్యాగ్ను ఆమెకు అందించి పిడికిళ్లు బిగించి ముందుకు దూకాడు. ఉన్నట్టుండే బిగ్గరగారిచారా నలుగురు. చేతుల్లోని కత్తులు ఎత్తి పట్టుకుని అతని మీదకు లంఘించారా యువకులు. ఆ శిథిల కట్టడం మధ్యలో వారితో ఫైటింగ్ ప్రారంభించాడు రాకేష్. కత్తిపోట్లకు అందకుండా అందిన వారిని అందినట్టే విరగదీస్తూ కలవరు పెట్టాడా నలుగురిని. క్యారీ బ్యాగ్లో అతడు తెచ్చిన ఆహారాన్ని తినకుండా గుడ్లప్పగించుకుని ఆ పోరాటాన్ని చూడసాగింది ధీరజ. మెరుపు వేగంతో కదులుతూ ఏకకాలంలో ఆ నలుగురిని ఎదుర్కొంటున్న రాకేష్ పోరాట విధానం ఆమెను అమితంగా ఆకట్టుకుంది. వాళ్ల చేతుల్లోని కత్తులకు కొంచెం కూడా భయపడకుండా తన చేతులను కత్తుల్లా ఉపయోగించి దెబ్బతీస్తూ ఆ నలుగురిని గగ్గోలెత్తిస్తున్నాడతను. రాకేష్ ధాటికి తట్టుకోలేకపోయారా యువకులు. అతను ప్రజెంట్ చేస్తున్న ముష్టిఘాతాలకు వాళ్లు వెలువరిస్తోన్న బాధాకరమైన అరుపులతో దదరిల్లిపోవడం ప్రారంభించిందా శిథిల కట్టడం. సరిగ్గా 10 నిమిషాల పాటు కొనసాగిందా పోరాటం. 11వ నిమిషం జీవం పోసుకుంటుండగా దిగజారిపోయింది ఆ యువకుల ధైర్యం. అతనితో పోరాడి అతన్ని పడగొట్టడం తమ తరం కాదని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు వారికి. గ్రహిస్తూనే కత్తులను పారేసి ఒక్కసారిగా పిక్కబలం చూపించడం ప్రారంభించారు. వెనుతిరిగి చూడకుండా నిమిషాల మీద ఆ ప్రదేశం నుండి కనుమరుగైపోయారు.
ఆ నలుగురు యువకులు ఆ ప్రదేశం నుంచి నిష్క్రమించినా ఇంకా అలాగే గుడ్లప్పగించుకుని చూస్తుండిపోయింది ధీరజ. హలో, హలో మేడం! ఆమెను సమీపించి ముఖం మీద చిటికలు వేశాడు రాకేష్. ఉలిక్కి పడుతూ తేరుకుందామె. ఏరి ఏరి వాళ్ళు అని అడిగింది చుట్టూ చూస్తూ. వాళ్ళు పారిపోయి చాలాసేపయింది. మై గాడ్, ఏమో అనుకున్నాను. నువ్వు బాగానే ఫైటింగ్ చేస్తావన్నమాట. వాళ్ల చేతుల్లోని కత్తులు చూసి భయం వేలేదు అని అడిగింది. ఎందుకు భయం? చావు అనేది ముఖాన రాసిపెట్టుంటే కత్తులే అవసరం లేదు, చీమ కుట్టినా చచ్చిపోతాం. ముందు మీరు భోంచేయండి. నా ఆకలి చచ్చిపోయింది. ముందు నాకు ఈ విషయం చెప్పు అడిగింది ధీరజ. ఏ విషయం? పవిత్రమైన ఈ తాజ్మహల్ పరిసరాల్లో కూడా దొంగలుంటారా? అతను చిన్నగా నవ్వాడు. దొంగలు ఎక్కడుండరు? నేనడిగేది ఇక్కడ సంగతి. చిన్నగా తల ఊపాడు రాకేష్. విదేశీ టూరిస్టులు ఎక్కువగా వచ్చే ఈ ప్రాంతంలో తరచూ దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి మేడం. అంతేకాదు, మీరు నమ్మలేని విషయం మరొకటి ఉంది. ఏంటది? విదేశీ టూరిస్టులను ఆకట్టుకుని తృప్తిపరచడానికి ఇక్కడ కొన్ని హోటల్స్లో వాటి యజమానులే వ్యభిచార కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుంటారు. విస్కీ, బ్రాందీల వంటి మత్తు పానీయాలే కాదు, వాటితో సమానంగా కొకైన్, బ్రౌన్ షుగర్, హెరాయిన్, గాంజాయి వంటి డ్రగ్స్ కూడా విరివిగా లభిస్తుంటాయి ఇక్కడ. మరి పోలీసులు ఏం చేస్తుంటారు? వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు. అంటే అమాయకుల్ని పట్టుకుని వేధించడం, ధనవంతులకు సలాములు కొట్టి చూసి చూడనట్టు వదిలేయడం. దేశంలో ఎక్కడైనా ఇది మామూలే. మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెబితే ఏం చేస్తారు? తెలుసుకుంటాను. తెలుసుకుని భారతదేశం అంటే చులకన భావం ఏర్పరచుకుంటారు. అమెరికా వెళ్ళగానే ఈ విషయాన్ని కథలు కథలుగా అక్కడ మీ ఫ్రెండ్స్తో చెబుతారు. అంతేనా? తెలిసిన నిజాన్ని గురించి చెప్పడం తప్పంటావా? తప్పే. కొన్ని విషయాలు చెప్పకూడదు. ఎందుకంటే కోట్లాది మంది సంతానంలో ఏ కొద్ది మందో చేసే తప్పులకు భరతమాతను బాజురాని చేసి కించపరచకూడదు. మంచి వాళ్లను కన్నా చెడ్డవాళ్లను కన్నా తల్లి తల్లే అన్నాడు రాకేష్. అతని దేశభక్తికి మరోసారి ముగ్ధురాలైంది ధీరజ. అందరూ మీలా తల్లిని గౌరవించేవాళ్ళైతే ఎంత బాగుండేది. బాగుంటుంది. అప్పుడు దేశ జనాభా కూడా ఇప్పుడున్న దానికి రెట్టింపు అవుతుంది అన్నాడు నవ్వుతూ. ఆమె కూడా నవ్వేసింది. ఇక బయలుదేరదామా అన్నాడు. ఆమె తలాడించింది. రాత్రి 8:30 గంటలకు ఆగ్రా నుండి తిరిగొచ్చారు ఇద్దరు. ధీరజను లాడ్జీ రూంలో వదిలి బయలుదేరబోయాడు అతను. వెయిట్, ఈ రాత్రి మీకు ప్రోగ్రాం ఏదైనా ఉందా అని అడిగింది. మా ప్రోగ్రామ్స్ ముందుగా నిర్ణయించబడేవి కావు. నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే అప్పటికప్పుడు ఫిక్స్ అవుతుంది ప్రోగ్రాం. ఐసీ. ఎందుకు అలా అడిగారు? మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి ఇక్కడే నా రూంలోనే ఉండిపోండి అంది. ఇక్కడా? ఏం ఉండకూడదా? కూడదని కాదు, కానీ ఎందుకు? ఈ రాత్రి మీతో కలిసి డిన్నర్ చేయాలనుంది నాకు. మీకోసం చిన్న పార్టీ అరేంజ్ చేస్తాను. మీరు పార్టీ అరేంజ్ చేస్తారా? ఆమె నవ్వింది. అదేమంత ఆశ్చర్యపడవలసిన విషయం కాదు. అమెరికాలో ఇది సర్వసాధారణమైన విషయం. అవుననుకోండి. ప్లీజ్ కాదనకండి, నా కోసం రండి. అభ్యంతరం చెబితే ఆమె బాధపడుతుందని గ్రహించి తల పడతను. ఆల్రైట్, అలాగే వస్తాను. మళ్ళీ రావడం ఎందుకు? ఉండిపోండి. ఆగ్రాలో ఫైటింగ్ జరిగింది కదా, బట్టలు నలిగిపోయి ఒళ్ళంతా ఒకటే చికాగ్గా ఉంది. వెళ్ళి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను. అరగంటలు ఇక్కడ ఉంటాను. ఓకే. రాకేష్ ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన 10 నిమిషాల తర్వాత ఒకరి వెనకగా ఒకరు ఆ గదిలోకి వచ్చారు నలుగురు యువకులు. ఎవరో కాదు వాళ్ళు. ఆ మధ్యాహ్నం ఆగ్రాలో రాకేష్ చేతుల్లో తన్నులు తిని పారిపోయిన వాళ్ళు. చేపులు మారిన వారి ముఖాల్లోకి చూస్తూనే నవ్వును అదుపు చేసుకోలేక పొక్కున నవ్వింది ధీరజ. ముడుచుకుపోయాయి వారి ముఖాలు. ఒళ్ళు వాచిపోయేలా మేం తన్నులు తినడం మీకు నవ్వులాటగా ఉందా మేడం? మీరు చెబితే నలుగురం కలిసి అతన్ని విరగదీయలేకపోతామా అని ఒప్పుకున్నాం. అతను అంత గొప్ప ఫైటర్ అని తెలుసుంటే చచ్చినా అతనితో ఫైటింగ్కి ఒప్పుకునేవాళ్ళం కాదు. బాధగా ముఖం పెట్టి నిష్ఠూరంగా అన్నాడు ఒక యువకుడు. ఆమె మనసు చివుక్కుమంది. ఆమె నవ్వడం మానేసింది. సారీ, అతని గొప్పతనాన్ని గురించి నాకు ఇప్పుడే తెలిసింది. ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అంటూ ఇస్తానన్న దానికంటే రెట్టింపు కిరాయి వాళ్ళకి ముట్ట చెప్పింది. ఆమె ఇచ్చిన కిరాయిని చూసి వింతగా మెరిశాయి వారి కళ్ళు. గంటలో 1000 రూపాయలు సంపాదించినందుకు సంతోషపడుతూ దెబ్బల బాధను మరిచిపోయి ఆమెకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కాగితాన్ని తీసి
ధైర్య సాహసాలు గలవారై ఉండాలి అని రాసున్న నెంబర్ని టిక్ చేసింది ధీరజ. రాకేష్ ధైర్య సాహసాలను పరీక్షించి తెలుసుకునేందుకు ఆగ్రా వెళ్లే ముందు ఆ కిరాయి రౌడీలను ఆమె కాంటాక్ట్ చేసి అతనికి తెలియకుండా ఆగ్రా రప్పించింది. సాహు గదిలోని టెలిఫోన్ మోగడం ప్రారంభించింది. దావూద్ కూడా అతనితో పాటు అక్కడే ఉన్నాడు. ఆ రోజు సాయంత్రమే వాషింగ్టన్ నుండి అతను అక్కడికి చేరుకున్నాడు. సాహు రిసీవర్ ఎత్తాడు. అవతల వైపు నుండి కపాలి కంఠం వినిపించింది. చెప్పు అన్నాడు సాహు తీరుబడిగా. ఈ రాత్రికి మనం ధీరజను కార్నర్ చేయడానికి వీలు కాకపోవచ్చు. కారణం? రాకేష్ అనబడే టూరిస్ట్ గైడ్ని ఈ రాత్రికి తనతో పాటే రూమ్లో ఉండమని కోరింది. అతని కోసం పార్టీ అరేంజ్ చేస్తోంది. ఐసి, రేపు ఆమె ప్రోగ్రాం ఏంటి? ఆమె ఇంకా నిర్ణయించుకోలేదు. రాకేష్ ఉన్న ధీరజ్ మీద దాడి చేయడానికి నేను రెడీ. వద్దు, గొడవ చేయడం మంచిది కాదు. అయితే నన్ను ఏం చేయమంటావు? ఇక్కడే ఉండి ఆమె ప్రోగ్రామ్స్ తెలుసుకోమంటావా? అవసరం లేదు, నువ్వు వెంటనే వచ్చేయి. మరి లాకెట్ సంగతి? రేపు తెల్లవారుగానే దాని విషయం తేలిపోతుంది. ఎలా? ఇక్కడికి రా, చెబుతాను. సరే, బయలుదేరుతున్నాను. సాహు రిసీవర్ క్రెడిల్ చేసి దావూద్ వైపు చూశాడు. వెంటనే పెన్ను పేపర్ అందుకుని గబగబా ఏదో రాయడం ప్రారంభించాడు. మనం ఎక్కడికి కదలకుండా ఈ గదిలోనే కూర్చుంటే తెల్లవారుగానే లాకెట్ గురించి ఎలా తెలుస్తుంది? అంతవరకు మౌనంగా కూర్చున్న దావూద్ అసహనం నిండిన కంఠంతో అన్నాడు. చెబుతాను, ముందు నువ్వు వెళ్ళి ఈ లిస్టులో రాసినవన్నీ అరేంజ్ చేయి అంటూ పేపర్ అతనికిచ్చాడు సాహు. మారు మాట్లాడకుండా ఆ పేపర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు దావూద్. సమయం రాత్రి 9:30 గంటలయింది. సరిగ్గా అదే సమయంలో వచ్చి కాలింగ్ బెల్ మోగించాడు రాకేష్. తలుపులు తెరిచి అతన్ని లోపలికి ఆహ్వానించింది ధీరజ. రూమ్ బాయ్ గౌరుతో అప్పటికే టీపై మీద పార్టీ అరేంజ్ చేయించింది. రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్తో కూడిన హాట్ డిష్లు వరుసగా సర్దబడున్నాయి టీపై మీద. అప్పుడే అన్ని ఏర్పాట్లు చేసేశారన్నమాట. నవ్వుతూ వచ్చి టీపై ముందు కూర్చున్నాడు రాకేష్. అతనికి ఎదురుగా కూర్చుని అడిగింది ధీరజ. ఎస్, పార్టీ ప్రారంభిద్దామా అని. ఓఎస్. బాటిల్ ఓపెన్ చేసి టీపై మీద ఉన్న గ్లాసులో పోసింది ధీరజ. రాకేష్ వాటిలో స్కాచ్ పోశాడు. ఇద్దరూ చెరుకు గ్లాసు అందుకున్నారు. చీర్సు చెప్పుకుని స్కాచ్ కొద్ది కొద్దిగా సిప్ చేయడం ప్రారంభించారు. అందమైన ఒక అమ్మాయితో కూర్చుని తాగడం థ్రిల్గా ఫీల్ అవుతున్నాడు రాకేష్. అందులోనూ ఒక అమెరికన్ లేడీ టూరిస్టుతో పార్టీ. ఉత్సాహభరితంగా ఉంది. ఇండియన్ మేడ్ లిక్కర్స్ మాత్రమే తీసుకోవడానికి అలవాటు పడిన అతనికి స్కాచ్ తాగుతుంటే చప్పగా ఉన్నట్టు అనిపించింది. చాలాసేపు మొత్తెక్కలేదు. ఆ తర్వాత దిమ్ముగా మొదలైంది మత్తు. ధీరజ్ గారు అని పిలిచాడు రాకేష్. నన్ను మీరు అని పిలవడం నాకేమీ నచ్చడం లేదు. ఎందుకని? ఆ పిలుపు బాగాలేదు. మరెలా పిలవాలి? నువ్వు ధీరు అనండి. సారీ, నేను మీ గైడ్ని అన్న సంగతి మర్చిపోకండి. మీరు నాకు యజమాని లాంటి వాళ్ళు. యజమానురాల్ని అలా పిలవడం తప్పు. మత్తు మెదడును ఆక్రమించుకుంటున్న మర్యాద తప్పకుండా మాట్లాడుతున్నాడు. సరే, నన్ను ఎందుకు పిలిచారు? అడిగింది ధీరజ. మీరిప్పుడు నాకు పార్టీ ఎందుకు ఇస్తున్నారు? రేపు మీరు వెళ్ళిపోతున్నారా? లేదు, నేను వెళ్ళడం లేదు. మరి ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నట్టు? ఆగ్రాలో మీరు నన్ను రక్షించినందుకు. అతను చిన్నగా నవ్వుతూ తలడ్డంగా తిప్పాడు. మీరు చెప్పింది తప్పు. అబద్ధాలాడడం మీకు చేత కాదు. ధీరజ ఆశ్చర్యపడింది. తను చెప్పింది అబద్ధమే. ఆ విషయాన్ని అతను ఖచ్చితంగా ఎలా గ్రహించగలిగాడు? ఎందుకలా అనుకుంటున్నావు అని అడిగింది. ఆగ్రాలో నేను ఆ దొంగలను కొట్టి తరిమేసిన తర్వాత నాకు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పని మీరు అందుకోసమే నాకు ఈ పార్టీ ఇస్తున్నానని చెప్పడం అబద్ధం కాక మరేంటి? రాకేష్ గ్లాసును ఖాళీ చేసి టీపై మీద ఉంచాడు. ఆమె మళ్ళీ దానిలో విస్కీ పోసింది. నువ్వు చెప్పింది నిజమే రాకేష్. ఈ పార్టీ అందుకోసం కాదు. మరి దేనికి? స్కాచ్ విస్కీ మెల్లమెల్లగా తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభించింది. ఆమె గ్లాసులో పోసిన విస్కీని మరో 2 సార్లు సిప్ చేసి ఒక చికెన్ జాయింట్ అందుకున్నాడు. నిజం చెప్పమంటావా రాకేష్? విస్కీ మొత్తులో వింతగా మెరవడం ప్రారంభించాయి ఆమె కళ్ళు. రెప్పలు మగతగా వాలుతున్నాయి. నిజం మాత్రమే చెప్పండి మిస్ ధీరజ. ఐ ఐ లైక్ యూ రాకేష్. ఈజ్ ఇట్? అండ్ ఐ లవ్ యూ. నిజంగా? ఎస్, నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. అంత మత్తులోనూ అతను తమాషాగా నవ్వాడు. ఎందుకా నవ్వు?
నేను ఎందుకు నవ్వానో తర్వాత చెబుతాను గాని ముందు నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. ఏంటి? మీది ఇండియన్ ప్రేమ, అమెరికన్ ప్రేమ? నీకేదంటే ఇష్టం? ఇండియన్ ప్రేమ అయితే నేను మిమ్మల్ని ఆరాధిస్తాను. అమెరికన్ ప్రేమ అయితే అసహించుకుంటాను, దూరంగా ఉంచుతాను. ఎందుకని? మీకు తెలుసో తెలీదో, మనుషులు ఎటువంటి వారైనా భారతీయుల ప్రేమ స్వచ్ఛమైంది, పవిత్రమైంది. అదే అమెరికన్ ప్రేమ అయితే ఉద్రేకంతో కూడిన ఉప్పెన లాంటిది, తాత్కాలికమైంది, సెక్స్ వాంఛతో కూడుకుంది. ప్రేమ పట్ల భారతీయులకుండే స్థిరమైన అభిప్రాయం మీ అమెరికన్స్కు ఉండదు. గుడ్, వెరీ గుడ్. నీ మాటలతో నన్ను ముగ్ధురాల్ని చేస్తున్నావు రాకేష్. నీకు సంబంధించిన ప్రతి విషయం నాలోని ప్రేమను ప్రభావితం చేస్తోంది. నాకు తెలియకుండానే నీకు దగ్గరవ్వాలన్న కోరిక నా అంతరంగాన్ని అదే పనిగా తొందర చేస్తోంది. ధీరజ కూర్చున్న చోటు నుండి లేచి అతని పక్కకొచ్చి నిలబడింది. అతను తల తిప్పి ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆమె ముఖంలో ఉద్విగ్నత గోచరిస్తోంది. కోరికలు కళ్ళల్లో ఎరుపు జీరలుగా మారాయి. కనురెప్పలు బరువుగా వాలుతున్నాయి. అమాంతం మీద కొరకడానికి సిద్ధంగా ఉన్న ఆడపులిలా కనిపిస్తుందామె. తను డిన్నర్కి రాకుండా ఉండాల్సింది, వచ్చిన డ్రింక్స్ తీసుకోకుండా ఉండాల్సింది అనుకున్నాడతను. ఆమె ఆకలిగా అతని వైపే చూస్తోంది. ధీరజ్ గారు, ఏంటలా చూస్తున్నారు? విందు భోజనాన్ని ముందుంచుకుని నువ్వు చేతులు ముడుచుకుని ఎలా కూర్చోగలుగుతున్నావా అని చూస్తున్నాను. మొత్తుగా వస్తున్నాయి ఆమె నోటి వెంట మాటలు. అవునవును, చాలా ఐటమ్స్ ఉన్నాయి కదూ. ఆమె మాటలు అర్థం కానట్టు నటిస్తూ హాట్ డిష్ మీద మూత తెరవబోయాడు. ధీరజ అతన్ని వారించింది. నేను చెప్పింది ఆ విందు భోజనం గురించి కాదు. మరి ఇదిగో ఈ విందు భోజనం గురించి. ధీరజ హుక్స్ విప్పి నైటీని కిందకు వదిలింది. మృదువైన ఆమె శరీరం మీదుగా కిందకి జారి నేల మీద కుప్పగా పడిపోయింది నైటీ. మనసు అదుపు తప్పబోతున్న ఆఖరి క్షణంలో అతి ప్రయత్నం మీద తనను తాను కంట్రోల్ చేసుకుంటూ చూపులు పక్కకు తిప్పుకున్నాడు రాకేష్. ప్లీజ్ ధీరజ్ గారు, ముందా నైటీ వేసుకోండి. క్షణికావేశానికి లొంగిపోయి మీ పట్ల నాకు గల గౌరవాన్ని దూరం చేసుకోకండి అన్నాడు. అప్పటికే విస్కీ మత్తు ఆమెను వివసరాల్ని చేసింది. అతని అందం, ఆ పర్సనాలిటీ, ఎదుటివారిని ఆకట్టుకునే ఆ మాటలు ఊపిరి పోసుకుంటున్న ఆమెలోని కోరికలను ఉవ్వెత్తునే ఎగసిపడేటట్టు చేశాయి. ఉద్రేకం ఉప్పెన్లా మారి ఆమె మనసు అదుపు తప్పింది. ఇక ఆగలేకపోయింది ధీరజ. ఐ లవ్ యూ రాకీ, ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ, కాదనకు అంటూ ఒక్క ఉదుటున ముందుకు దూకి అతన్ని కౌగిలించుకుంది. ఆమె బాహుబంధాల్లో చిక్కి క్షణకాలం ఉక్కిరిబిక్కిరైపోయాడు రాకేష్. ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ గ్లాసును టీపై మీదుంచి లేచి నిలబడ్డాడు. ప్లీజ్ ధీరజ్ గారు, వదలండి, నన్ను వదలండి అంటూ తనని చుట్టేసిన ఆమె చేతులను బలవంతంగా లాగసాగాడు. ధీరజ వదల్లేదు. నన్ను కాదనుకు రాకీ, నా ప్రేమను నిరాకరించకు. నాకు నేను నిన్ను సమర్పించుకుంటున్నాను. రా, నన్ను సొంతం చేసుకో అంటూ ఆరాటంగా అతన్ని ముందుకి లాగడం ప్రారంభించింది. ఆమెను ఎలా వారించాలో తెలియలేదు రాకేష్కి. ఆమె అంత సులువుగా తనను వదిలేటట్టు అనిపించలేదు. ఇక లాభం లేదనుకుని బలవంతంగా ఆమె వైపు తిరిగాడు రాకేష్. స్టాప్ ఇట్ ధీరజ, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ ఈడ్చుకొట్టాడు ఆమె చెంప మీద. చెళ్ళుమంది ధీరజ చెంప. షాక్ అయిందామె. ఎర్రగా కందిపోయిన చెంపను చేత్తో అదుముకుంటూ అతని ముఖంలోకి చూస్తూ అలాగే ఉండిపోయింది. ఆమె మెదడును ఆవహించిన విస్కీ మత్తు ఒక్కసారిగా దిగిపోయింది. సుడులు తిరుగుతూ ఆమె కళ్ళల్లో ప్రత్యక్షమయ్యాయి కన్నీళ్లు. ఐఎమ్ సారీ మిస్ ధీరజ, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి నాకు ఎంతకంటే వేరే మార్గం కనిపించలేదు. క్షణికావేశానికి గురయ్యి పవిత్రతను పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. స్త్రీ పురుషుల మధ్య సెక్స్ అమెరికాలో సర్వసాధారణం కావచ్చు, కానీ ఇది భారతదేశం. స్త్రీ పురుష సంగమాన్ని కూడా పవిత్రంగా భావించే పుణ్యభూమి. 2 శరీరాల కలయిక సుఖం పొందడం కోసం మాత్రమే కాదు, 2 జీవితాలు కడదాకా కలిసిమెలిసి జీవించడానికి పెద్దలు వేసే పునాది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి నాంది ఆవేశంగా అన్నాడు రాకేష్. సమాధానం చెప్పలేదు ధీరజ. 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని బౌరుమంటూ మోకాళ్ల మీద కూలబడిపోయింది. ఆమెను ఓదార్చలేదు రాకేష్. బాటిల్లోని విస్కీని గ్లాసులో పోసుకుని తాగుతూ సిగరెట్ కాల్చుకుంటూ కూర్చున్నాడు. 5 నిమిషాల వరకు అలాగే ఏడుస్తూ ఉంది ధీరజ. ఆ తర్వాత కళ్ళు తుడుచుకుంటూ లేచి ఐఎమ్ సారీ అంది. ఇట్స్ ఆల్ రైట్. ఇలా చేసినందుకు నిన్ను తప్పు పట్టడం లేదు. నువ్వు పెరిగిన వాతావరణం అటువంటిది, అందుకే నిన్ను ప్రేమించలేనని చెప్పాను అన్నాడు రాకేష్.
బట్ రాకీ, ఏదో చెప్పబోయింది ధీరజ. ఇక సంగతి మర్చిపో, కమాన్, లెటస్ టేక్ డిన్నర్ అన్నాడు. ఆమె చిన్నగా నిట్టూర్చి డిన్నర్ సర్వ్ చేసింది. ఇద్దరూ మౌనంగా డిన్నర్ పూర్తి చేశారు. మీ పార్టీ చాలా బాగుంది అన్నాడు రాకేష్. అవును, చాలా బాగుంది అందామె చెంప తడుముకుంటూ. బాధపడకండి, నేను చేసింది మీ మంచి కోసమే. ఇలాంటి సంఘటనలు జీవితాంతం గుర్తుండిపోతాయి. మీరు అమెరికా వెళ్ళిన ఈ సంఘటన మీ మనసులోంచి చెరిగిపోదు. ఇక నేను బయలుదేరతాను. ఇప్పుడా? ఇప్పుడు టైం 12 దాటింది. పర్వాలేదు, వెళతాను. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోండి రాకీ, ప్లీజ్. ఇక్కడ ఉండిపోవడం అంటే? అనుమానంగా చూశాడు ఆమె ముఖంలోకి. డోంట్ వర్రీ, ఇవ్వవలసిన డోస్ ఇచ్చేసావు కదా, ఇక నిన్నేమీ తొందర చేయను అందామే. మరీ బ్రతిమాలించుకోవడం ఇష్టం లేక అక్కడే ఉండడానికి అంగీకరించాడు అతను. ఆ వెంటనే రూమ్ బాయ్ గబూర్ని పిలిచి ఎక్స్ట్రాగా బెడ్ తెమ్మని చెప్పింది. రాకేష్ బాల్కనీలో బెడ్ వేయించుకుని పడుకున్నాడు. తెల్లవారుజామున 5 గంటలకు ఎవరో గట్టిగా తలుపు తడుతున్న శబ్దం వినిపించి మెలకు వచ్చింది రాకేష్కి. ఎవరో కర్రతో బోదుతున్నట్టుగా ఉందా శబ్దం. కాలింగ్ బెల్ మోగించకుండా ఎందుకిలా శబ్దం చేస్తున్నట్టు? లేచి నిలబడి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ బాల్కనీలోంచి గదిలోకొచ్చి తల తిప్పి మంచం వైపు చూశాడు రాకేష్. పసిపిల్లల ఆదమరిచి నిద్రపోతోంది. తలుపు మీద ఇంకా చొప్పుడవుతూనే ఉంది. వస్తున్నా, ఎవరది అని అరుస్తూ వెళ్లి తలుపులు తెరిచాడతను. ఎదురుగా నిలబడున్నారు 4 కానిస్టేబుల్స్తో పాటు ఒక ఇన్స్పెక్టర్. అతన్ని చూడగానే అర్థమైంది రాకేష్కి లాడ్జి మీద రైడింగ్ జరుగుతోందని. ఇది అని చెప్పడానికి వీలు కాని ఆందోళన ఒకటి అతని అంతరంగంలో కడుగు పెట్టింది. నమస్తే, నమస్తే సార్ అంటూ పక్కకు తప్పుకున్నాడు రాకేష్. చిన్నగా తల పంకిస్తూ లోపలికొచ్చాడు ఇన్స్పెక్టర్. ఎవడ్రా నువ్వు? ఏ ఊరు నుంచొచ్చావు? ఆ మంచం మీద పడుకుంది ఎవరు అని అడిగాడు మంచం ఉన్నవైపు తొంగి చూస్తూ. నా పేరు రాకేష్ అంటారు సార్. నేను గైడ్గా పనిచేస్తున్నాను. ఆ మంచం మీద పడుకున్నవారు అమెరికా నుంచి వచ్చిన టూరిస్ట్ చెప్పాడతను. అలాగా, టూరిస్ట్ గదిలో నీకేంట్రా పని? అతడలా ఒరే అరే అంటూ అమర్యాదగా మాట్లాడడం రాకేష్కి నచ్చడం లేదు. అయినా తప్పదు. పోలీసుల ధోరణంతే. నిజం తెలిసే వరకు వారి ప్రవర్తన అలాగే ఉంటుంది. లాడ్జి మీద రైడు చేసే సమయాల్లో అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఆ విషయాన్ని మరిచిపోయి రాత్రి అక్కడ ఉండడం తందే తప్పు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం చెబితే బాగుంటుందనా అన్నాడు ఇన్స్పెక్టర్. అలాంటిదేమీ లేదు సార్. ఉదయాన్నే లేచి కుతుబ్ మీనార్ మొదలైనవి చూడడానికి వెళ్లాలన్నారు. అందుకని రాత్రంతా దాంతోనే పడుకోమందా? లేక నువ్వే దాన్ని లైన్లో పెట్టావా? ఇక ఓపిక పట్టలేకపోయాడు రాకేష్. ఇన్స్పెక్టర్, హోల్డ్ యువర్ టంగ్. డోంట్ టాక్ అన్నెసరీ మ్యాటర్స్ అన్నాడు. ఏంట్రా, ఏంటి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు? అమెరికా దాంతో ఒక రాత్రి గడపగానే నువ్వు అమెరికాలో ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నావా అన్నాడు ఇన్స్పెక్టర్ వెటకారంగా. ఇన్స్పెక్టర్ పిడికిళ్లు బిగిస్తూ అరిచాడతను. ఆ మరుక్షణంలోనే ఈడ్చి గుద్దాడు అతని ముఖం మీద. అదిరిపోయింది రాకేష్ ముఖం. బాధగా అరిచాడు రాకేష్. గుద్దు వెంబడే వెనక్కి తూలి వెనకున్న టీపైని గుద్దుకుని డబీమని కింద పడిపోయాడు. తలకిందులైంది టీపై. దానిమీద పాత్రలన్నీ కిందపడి పెద్ద శబ్దాన్ని సృష్టించాయి. ఆ శబ్దానికి ఉలిక్కి పడుతూ మేలుకొంది ధీరజ. కళ్ళు తెరిచి లేచి కూర్చుని కింద పడిపోయిన రాకేష్ను చూస్తూనే ఆశ్చర్యంగా నోరు తెరిచిందామె. మై గాడ్ రాకీ, ఏంటిలా కింద పడిపోయావు అని అడుగుతూ మంచం మీద నుంచి కిందకు దూకి ఒక్క పరుగున అతన్ని సమీపించింది ధీరజ. అప్పటికే లేచి నిలబడ్డాడు రాకేష్. ఇన్స్పెక్టర్, నిజానిజాలు నిర్ధారించకుండా నా మీద చేయి చేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు అంటూ పిడికిలి బిగించి విసురుగా ముందుకు వెళ్ళాడు. ఆ వెంటనే రంగంలోకి దూకారు ఇన్స్పెక్టర్ పక్కనున్న కానిస్టేబుల్స్. రాకేష్ను అడ్డుకొని పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. పోలీసుల్ని అప్పుడు గమనించింది ధీరజ. విపరీతమైన ఆశ్చర్యంతో కనుబొమ్మలు ముడివేసింది. వాట్ హ్యాపెండ్ ఇన్స్పెక్టర్? ఈ వేళప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు మమ్మల్ని అని అడిగింది. సమాధానం చెప్పకుండా ఆమె వంక యగాదిగా చూశాడు ఇన్స్పెక్టర్. చూడ్డానికి తెల్ల పౌరంలో ఉన్నావు, నువ్వేనా అమెరికా అమ్మాయివి అని అడిగాడు ఇన్స్పెక్టర్. అసభ్యంగా అభ్యంతరకరంగా ఉన్న ఆ ఇన్స్పెక్టర్ మాటలకు కనుబొమ్మలు తీవ్రంగా ముడివేసింది ధీరజ. ఎస్, ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. సో వాట్? అతన్ని ఎందుకల్లా నిర్బంధిస్తున్నారు అని అడిగింది. నిర్బంధించడం కాదు, మీ ఇద్దరిని అరెస్టు చేస్తున్నాం. పదండి స్టేషన్కి అన్నాడు ఇన్స్పెక్టర్. ఉలిక్కి పడిందామె. అరెస్టా? వై? ఏం నేరం చేశానని అరెస్టు చేస్తున్నారు?
వ్యభిచారం. అతను ఆ మాట అనగానే రక్తం ఉడికిపోయింది రాకేష్కి. ఇన్స్పెక్టర్, అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు అంటూ అరిచాడు. అరుస్తూనే తన పెడరెక్కలు విరిచిపట్టుకున్న కానిస్టేబుల్స్ని వదిలించుకోవడానికి ప్రయత్నించాడు. నో యూజ్. ప్రయత్నిస్తుండగానే ఉరిమి చూస్తూ అతన్ని సమీపించారు ఖాళీగా నిలబడిన మిగతా ఇద్దరు కానిస్టేబుల్స్. తమ చేతుల్లో ఉన్న లాఠీలతో బలంగా బాదారు అతని భుజాల మీద. ఫట్ ఫట్మంటూ బలంగా పడ్డాయి 2 దెబ్బలు. జూమన్నాయి రాకేష్ నరాలు. ఎముకలు విరిగిపోయినంత బాధ అతడి శరీరాన్ని మెలిపెట్టింది. గాబరా పడిపోయింది ధీరజ. స్టాప్ ఇట్! ఎందుకలా కొడుతున్నారు అతన్ని? అతను ఏం తప్పు చేశాడని అరిచిందామె. డ్యూటీలో ఉన్న మా ఇన్స్పెక్టర్ గారి మీద తిరగబడబోయినందుకు కొట్టడమే కాదు, ఎముకల్ని విరగదీస్తాం అన్నాడు ఒక కానిస్టేబుల్. ఇన్స్పెక్టర్, ఏంటిదంతా? ఇతర దేశాల నుంచి వచ్చే మా లాంటి టూరిస్టులకి మీరిచ్చే మర్యాద ఇదేనా అని అడిగింది ధీరజ. వెకిలిగా నవ్వాడా ఇన్స్పెక్టర్. రాత్రంతా వాడితో ఇష్టం వచ్చినట్టు కులికిన నీకు మర్యాద ఇవ్వడం ఏంటే? టూరిస్టులమని పేరు పెట్టుకుని సంపాదించుకోవడానికి వచ్చే ఇలాంటి చదువుకున్న వ్యభిచారుల గురించి నాకు బాగా తెలుసు. పద స్టేషన్కి అన్నాడు. ఇన్స్పెక్టర్, నేను టూరిస్ట్నని నిరూపించుకోవడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. నీ నోటుకొచ్చినట్టు మాట్లాడినందుకు నీ పై అధికారులకు కంప్లైంట్ చేస్తాను అంది తీవ్ర స్వరంతో. ఈడిచి కొట్టాడు ఆమె చెంప మీద ఇన్స్పెక్టర్. కెవ్వుమంది ధీరజ. దెబ్బకి వెంటనే పక్కకి తూలి కింద పడిపోకుండా తనను తాను నిలదొక్కుంది. బాధతో అవమానంతో సుడులు తిరుగుతూ ప్రత్యక్షమయ్యాయి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. ఏంటే ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? నా పై అధికారులతో చెబితే భయపడతాననుకున్నావా? 4 తన్ని లాక్కుపోమంటావా అని అరిచాడు ఇన్స్పెక్టర్. వద్దు ఇన్స్పెక్టర్, కావాలంటే నన్ను తీసుకువెళ్ళండి. ఆమెను తీసుకువెళ్ళి అవమానించొద్దు ప్లీజ్. అతన్ని రెచ్చగొట్టడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించి బ్రతిమలాడడం ప్రారంభించాడు రాకేష్. షటప్! మీరేదైనా చెప్పుకోవాలనుకుంటే స్టేషన్కి వచ్చి చెప్పుకోండి అన్నాడు ఇన్స్పెక్టర్. ఆల్ రైట్, ఈ విషయం ఎంతవరకు వస్తుందో నేను చూస్తాను. మీ దేశ రాజధానిలో విదేశీ టూరిస్టులు జరిగే అన్యాయం గురించి పత్రికల వారికి, మా అమెరికన్ ఎంబసీకి తెలియజేసి మీకు తగిన గుణపాఠం చెబుతాను. ఐ విల్ టీచ్ యూ ఏ లెసన్ అంటూ గబగబా డ్రెస్ చేంజ్ చేసుకుని వారి వెంట రాకేష్తో పాటు బయలుదేరింది. రిసెప్షన్లోకి రాగానే మేనేజర్ వచ్చి ఇన్స్పెక్టర్కి నచ్చజెప్పడానికి చూశాడు. నా మాట నమ్మండి ఇన్స్పెక్టర్ గారు, మా లాడ్జీలో వ్యభిచారం జరగదని డిపార్ట్మెంట్లో చాలా మందికి తెలుసు. ఆ అమ్మాయి నిజంగా అమెరికా నుంచి వచ్చిన టూరిస్ట్. అతను మాకు బాగా తెలిసిన టూరిస్ట్ గైడు. ఇప్పుడు మీరిలా చేస్తే మా లాడ్జీ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. మా ప్రొపరేటర్ గారు మంత్రి గారి బంధువే. కనీసం ఆయన వచ్చేదాకా ఆగండి ప్లీజ్ అంటూ అతన్ని ఆపాలని శతవిధాలా ప్రయత్నించాడు. వినిపించుకోలేదు ఆ ఇన్స్పెక్టర్. మంత్రిగారి బంధువైతే ఏం పీకుతాడంట మీ ప్రొపరేటరు? మమ్మల్ని డ్యూటీ చేయొద్దంటారా? నేరస్తుల్ని అరెస్ట్ చేసినందుకు తల తీసి మొలేస్తాడా? హట్ హట్ జోస్తాలే అంటూ అతన్ని రఫ్గా అవతలకు నెట్టి రాకేష్ ధీరజలను బయటికి నడిపించాడు. మీరేం భయపడకండి మేడం, మా ప్రొపరేటర్ గారికి ఫోన్ చేశాను. ఈ పాటికే ఇంటి దగ్గర ఆయన బయలుదేరుంటారు. మీ వెనకే స్టేషన్కి వచ్చేస్తారు అంటూ ధీరజకు ధైర్యం చెప్పాడు మేనేజర్. చిన్నగా తల ఊపి నా లగేజ్ జాగ్రత్త అంది ధీరజ. ఆ విషయాన్ని గురించి మీరేమీ ఆందోళన పడకండి. పూచుక పుల్ల కూడా పోకుండా చూసే బాధ్యత నాది అంటూ హామీ ఇచ్చాడు. ధీరజను రాకేష్ను తీసుకుపోయి లాడ్జీ ముందు ఆగున్న పోలీస్ వ్యాన్లో ఎక్కించారు కానిస్టేబుల్స్. ఆ తర్వాత తాము ఎక్కి కూర్చున్నారు. ఇన్స్పెక్టర్ డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. జిప్సీ స్టార్ట్ అయ్యి ముందుకు పరుగులు తీయడం ప్రారంభించింది. జిప్సీ బయలుదేరినప్పటి నుండి తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు రాకేష్. ఆ పోలీసు రైడింగ్ను గురించి రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి అతని మస్తిష్కంలో. పెళ్లైన వారు, ఆడామగ టూరిస్టులు ఇంకా చాలామంది ఉన్నారు రేష్మా లాడ్జీలో. వాళ్ళందరినీ వదిలేసి కేవలం తామిద్దరిని మాత్రమే అరెస్టు చేయడానికి కారణం ఏంటి? ఒకవేళ ఏ రాజకీయ నాయకుడైనా ధీరజ మీద కన్నేశాడా? ఆమెను బలవంతంగా తన దగ్గరికి రప్పించుకుని అనుభవించడానికి పోలీసులను ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారా? అలా కాదనుకున్నా ధీరజకు మరో విధమైన ప్రమాదం కూడా లేకపోలేదు. ఢిల్లీ ఇన్స్పెక్టర్లు సామాన్యులు కారు. అమాయకులనెత్తిన లేనిపోని నేరాలను రుద్దడంలో చాలా సిద్ధహస్తులు వాళ్ళు. తెల్ల పౌరులాంటి అందగత్తైన ధీరజను స్టేషన్కు తీసుకువెళ్లి సాధారణంగా వదిలిపెట్టరు వాళ్ళు. మూకుమ్మడిగా రేప్ చేస్తారు. అవసరం అనుకుంటే తమిద్దరినీ లాకప్లోనే చంపి శవాలను మాయం చేస్తారు. అటువంటిదేదో జరగకుండా ఆమెను విడిపించడం మంచిది. తను పెద్ద నేరంలో ఇరుక్కున్నా ఆమెను మాత్రం సురక్షితంగా బయటపడేయాలి. కానీ ఎలా 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 అన్న దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రాకుండానే అప్రయత్నంగా ముందుకు చూసి ఉలిక్కిపడ్డాడు రాకేష్.
అప్పటికే బాగా తెల్లవారిపోయింది. రోడ్డు మీద వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. అయితే పోలీసు జిప్సీ వెళుతోంది సిటీ రోడ్డు మీదుగా కాదు. అప్పటికే అది సిటీ లిమిట్స్ దాటి హైవే మీదుగా దూసుకుపోతుంది. ఏంటిది, మమ్మల్ని పోలీస్ స్టేషన్కి కాకుండా ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడిగాడు అనుమానంగా చూస్తూ రాకేష్. సమాధానం చెప్పలేదు వాళ్ళు. ఏంట్రాకి, ఎందుకలా కంగారు పడుతున్నావు? మనల్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లకుండా ఎక్కడికో తీసుకువెళ్తున్నారు కదూ? ఆశ్చర్యంగా అడిగింది ధీరజ. అదే నాకు అర్థం కావడం లేదు మేడం. ఇందాకే మనం సిటీ లిమిట్స్ దాటిపోయాం. అసలు అసలు వీళ్ళు నిజమైన పోలీసులేనా అన్నాడు ఆందోళన నిండిన కంఠంతో. అతను అండం పూర్తవుతుండగానే గొల్లుని నవ్వారు ఇన్స్పెక్టర్తో సహా జిప్సీలోని కానిస్టేబుల్స్ అందరూ. వాట్ ఈస్ దిస్, ఎందుకలా నవ్వుతున్నారు? సీరియస్గా అడిగింది ధీరజ. మేము నిజంగా పోలీసులం కాదని తెలుసుకోలేని మీ తెలివి తక్కువతనానికే నవ్వకుండా ఉండలేకపోతున్నాం అమెరికన్ బ్యూటీ అన్నాడు ఇన్స్పెక్టర్ వేషంలో ఉన్న దావూద్. ఉలిక్కి పడ్డారు ధీరజ, రాకేష్లు. మై గాడ్, మీరు పోలీసులు కాదా అంది ధీరజ. కాదు, కనీసం హోమ్ గార్డ్స్ కూడా కాదు అన్నాడు జిప్సీని డ్రైవ్ చేస్తున్న కపాలి. అతని మాటలకు పగలబడి నవ్వారు కానిస్టేబుల్స్ వేషాల్లో ఉన్న ఢిల్లీ కిరాయి రౌడీలు. యూ బ్లడీ ఈడియట్, బిగ్గరగా అరుస్తూ పిడికిలి బిగించి వారి మీదకి దూకబోయాడు రాకేష్. స్టాప్, రివాల్వర్ను తీసి ధీరజ కణతకు గురిపెడుతూ కమాండ్ చేశాడు దావూద్. కిరాయి రౌడీల ముఖాలు పగలగొట్టి అక్కడికక్కడే వాళ్ల అంతు తేల్చాలన్న తన ఆవేశాన్ని అతి ప్రయత్నం మీద అదుపు చేసుకుంటూ కామ్గా కూర్చుండిపోయాడు రాకేష్. నిజం చెప్పండి, ఎవరు మీరు అని అడిగింది ధీరజ. ఆమె ప్రశ్నకి ఎవరూ సమాధానం చెప్పలేదు. దావూద్ తన చేతిలోని రివాల్వర్ను ఆమె కణతకు అలాగే గురించాడు. కిరాయి రౌడీలు తమ కైజార్లతో రాకేష్ను కవర్ చేస్తూ అతను కదలకుండా జాగ్రత్త వహించారు. ధీరజలో టెన్షన్ పెరిగిపోతోంది. పోలీసుల వేషాల్లో వచ్చి మమ్మల్ని ఇలా తీసుకురమ్మని మిమ్మల్ని ఎవరు పంపారు? అసలు మీకేం కావాలి అని బిగ్గరగా అరుస్తూ అడిగింది మరోసారి. విసుగ్గా నొసలు చిట్లించాడు దావూద్. మరో అరగంట ఓపిక పడితే అన్ని విషయాలు తెలుస్తాయి. ఇలా అరిచావంటే నా చేతిలో రివాల్వర్ పేలడం, నీ తల ముక్కలైపోవడం ఇక్కడే జరిగిపోతుంది అని సీరియస్గా హెచ్చరించాడు. మరో అరగంటలో తెలుసుకునే విషయాన్ని గురించి తొందరపడి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకని మౌనంగా ఉండిపోయింది. దావూదు చెప్పినట్టు మరో 20 నిమిషాల పాటు ముందుకు ప్రయాణించి ఆ తర్వాత రోడ్డు పక్కనున్న ఒక తోటలోకి ప్రవేశించి ఫర్లాంగు దూరం ముందుకు పోయి తోట మధ్యలో ఆగింది జిప్సీ. కైజారులతో కవర్ చేస్తూ ఆ ఇద్దరిని జిప్సీలోంచి కిందకి దించారు కిరాయి రౌడీలు. అతను అలా దూరంగా తీసుకుపోండి, ఎదురు తిరిగితే ముక్కలు ముక్కలు చేయండి కిరాయి రౌడీలను ఉద్దేశించి ఆదేశించాడు కపాలి. రాకేష్ పెడరెక్కలు విరిచిపట్టుకుని కైజారులతో కవర్ చేస్తూ అక్కడి నుంచి అవతలకి లాక్కుపోయారు ఆ రౌడీలు. ధీరజను రివాల్వర్తో బెదిరిస్తూ ఒక చెట్టు కిందకు తీసుకుపోయారు కపాలి, దావూదులు. సాహు గదిలోని టెలిఫోన్ ఉన్నట్టుండి మోతలు చేయడం ప్రారంభించింది. విసుగ్గా నొసలు చిట్లిస్తూ అటు నుండి ఇటు దొర్లాడు మంచం మీద పడుకుని నిద్రపోతున్న సాహు. బరువుగా మూతలు పడుతున్న కనురెప్పల్ని బలవంతంగా తెరిచి క్లాక్ వైపు చూశాడు. ఉదయం 6:40 సూచిస్తున్నాయి వాల్ క్లాక్లోని ముళ్ళు. పడుకున్నవాడు పడుకున్నట్టే చేతించాచి రిసీవర్ అందుకుని చెవి కానించుకుని హలో అన్నాడు. హలో, నేను నాగేంద్రని మాట్లాడుతున్నాను. అవతల వైపు నుంచి వినిపించింది నాగేంద్ర కంఠం. హలో సార్, మీరా? గుడ్ మార్నింగ్ అన్నాడు సాహు. గుడ్ మార్నింగ్. ధీరజ్ ఇండియా వచ్చి 2 రోజులు దాటాయి. ఇంతవరకు మీరు సాధించిన ప్రోగ్రెస్ ఏమీ లేదు సీరియస్గా ధ్వనించింది అతని కంఠం. డోంట్ వరీ సార్, ప్రస్తుతం మన కపాలి, దావూదులు ఆ పని మీదనే ఉన్నారు అంటే చెప్పాడు సాహు. ఎక్సలెంట్ ప్లాన్. సో ఇప్పుడు ధీరజ మన వాళ్ళ ఆధీనంలోనే ఉందన్నమాట. షూర్, నా అంచనా తప్పదు. కాకపోతే ఈ పాటికి అందే ఉండాలి. ఆ పని పూర్తి కాగానే ఆమెను, ఆమెతో పాటు ఉన్న గైడ్ను చంపి గోతులు తవ్వి పూడ్చేయమన్నాను. మరి నువ్వెందుకు వెళ్ళలేదు? ముందు జాగ్రత్త కోసం. అంటే ఒకవేళ లాకెట్ ధీరజ దగ్గర లేకపోతే ఆమె నన్ను గుర్తుపట్టకుండా ఉండేందుకు నేను ఆమెకు కనిపించకూడదని వెళ్ళలేదు. లాకెట్ ఆమె దగ్గర లేకపోతే ఆమె సూట్ కేసులోనో ఇతర లగేజ్లోనూ ఉంటుంది. ఆమె రూమ్లో వెతికితే బాగుంటుంది. ఆ పని ఇంతకు ముందే పూర్తి చేశాం సార్. లాడ్జీ మేనేజర్కి లంచం ఇచ్చి అరగంట క్రితం నేనే స్వయంగా ఆమె సూట్ కేసును, ఎయిర్ బ్యాగ్ను, మొత్తం ఆమె రూమ్ అంతా గాలించొచ్చాను. లాకెట్ రూమ్లో లేదు.
ఉంటే ఆమె దగ్గరుండాలి. లేదంటే లేదంటే అమెరికాలో ఉంటుంది. నేను మరి కాస్త శ్రమపడి లాకెట్ని ఇక్కడికి రప్పించాల్సి ఉంటుంది. ఎలా రప్పిస్తావు? వెరీ సింపుల్. ధీరజ దగ్గర లాకెట్ దొరకపోతే ఆమెను చంపకుండా బంధించి తీసుకురమ్మని చెప్పాను. ఆమెను అడ్డం పెట్టుకుని ఆమె పెంపుడు తల్లిదండ్రులను అమెరికా నుండి లాకెట్తో సహా ఇక్కడికి రప్పిస్తాను. గుడ్ ఐడియా. ధీరజ దగ్గర లాకెట్ దొరక్కపోతే ఇప్పుడు నువ్వు చెప్పినట్టే చెయ్యి. దొరికితే ఆమెను సఫా చేసి మీరిక్కడికి వచ్చేయండి. ఓకే. రిసీవర్ క్రెడిల్ చేసి సిగరెట్ వెలిగించుకున్నాడు సాహు. దావూద్ కపాలి కోసం ఎదురుచూస్తూ బాటిల్ ఓపెన్ చేసి పరగడుపునే తాగడం ప్రారంభించాడు. ఇప్పుడైనా చెప్పండి, ఎవరు మీరు? పోలీసు వేషాలతో మమ్మల్ని మోసం చేసి ఎందుకెక్కడికి తీసుకొచ్చారు? కపాలి దావూదుల వెంట ఆ చెట్టు కిందకొచ్చి నిలబడుతూ అసహనంగా అడిగింది. మా వివరాలు తెలుసుకోవడం నీకు అనవసరం. మాకు కావలసింది ఇచ్చేసి మీ ప్రాణాలు దక్కించుకుని వెళ్ళిపోండి అన్నాడు కపాలి. మీకు కావలసిందేంటి? డబ్బే కదా? కాదు. నా నగలా? నగలు కాదు, నగ. అంటే? నీ దగ్గరున్న ఓల్డ్ లాకెట్. ఉలికిపాటును నేరుగా కప్పిపుచ్చుకుంది ధీరజ. అప్పుడు అర్థమైంది ఆమెకి, వాళ్ళు తన మేనమామ నాగేంద్ర పంపిన మనుషులన్న సంగతి. తన రాకను అంత వేగంగా పసిగట్టి కొన్ని గంటల్లోనే తనను కార్నర్ చేయగలిగిన అతని మేధాశక్తిని మనసులోనే అభినందించకుండా ఉండలేకపోయిందామె. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ క్రిమినల్ మైండ్ మిస్టర్ నాగేంద్ర. నీలాంటి మేధావిని ఎదుర్కోబోతున్నందుకు చాలా థ్రిల్గా ఉంది నాకు అని తనలో తాను అనుకుంటూ ఆ ఇద్దరి వంక చూసి ఎంటీ ఫేస్ పెట్టింది. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? లాకెట్ ఏంటి? నా దగ్గర ఉండడం ఏమిటి? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా అని అడిగింది. వెకిలిగా నవ్వారు ఆ ఇద్దరు. తేలిగిపోవడానికి మేం తెలివి తక్కువ వాళ్ళం కాదు. కాకపోతే లాకెట్ ఏంటి? అమెరికన్ యువతనైన నేను ధరిస్తే సిలువున్న చైను ధరిస్తాను తప్ప లాకెట్స్ లాంటివి ఎందుకు ధరిస్తాను? ఆర్ యు మ్యాడ్? దబాయించి లాభం లేదు. నువ్వు అమెరికాలో పెరిగిన అచ్చమైన ఇండియన్ అమ్మాయివని మాకు తెలుసు. మేమడుగుతోంది నీ చిన్నతనంలో నీ తండ్రి నీ మెడలో వేసిన లాకెట్ గురించి అన్నాడు దావూద్. వింటూనే దొరికిపోయినట్టు ముఖం పెట్టి భారంగా నిట్టూర్చింది ధీరజ. మీతో అబద్ధం చెప్పి తప్పించుకోవడం సాధ్యం కాదని ఇప్పుడు నాకు తెలిసింది. మీరు అడుగుతోన్న లాకెట్ ఇప్పుడు నా దగ్గర లేదు అంది. మాకు తెలుసు, అది నీ దగ్గరే ఉంది. మర్యాదగా తీసివ్వు అన్నాడు. నిజం చెప్తుంటే నమ్మరేం? అది నా దగ్గర లేదు అందామె విసుగ్గా. గంభీరంగా తలలు పంకించారు ఇద్దరు. అచ్చా, అది నీ దగ్గర ఉందో లేదో ఇప్పుడే తేలుస్తాను అన్నాడు దావూద్. అంటూనే జేబులోంచి సెల్ ఫోన్ తీసి ఒక నెంబరు డైల్ చేశాడు. అవతల వైపున లైన్లోకొచ్చాడు సాహు. ఎస్, నేనే దావూద్ని మాట్లాడుతున్నాను. ఆ లాకెట్ ఆమె దగ్గర లేదంటోందామె. ఏంటి? ఆమె బస చేసిన గదిలో కూడా లేదా? నువ్వు బాగా వెతికావా? ఓకే, అలాగే అలాగే తీసుకొస్తాం. సరే, ఉంటాను. సెల్ ఫోన్ డిస్కనెక్ట్ చేసి జేబులో పెట్టుకుంటూ ఆమె వైపు తిరిగాడు దావూద్. మిస్ ధీరజ, మాతో అబద్ధాలు చెప్పి ప్రయోజనం లేదు. ఆ లాకెట్ ఖచ్చితంగా నీ దగ్గరే ఉండాలి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? అది నీ రూంలో లేదు కాబట్టి. నా రూంలో లేదని నీకెవరు చెప్పారు? మేం మిమ్మల్ని ఇలా తీసుకురాగానే మా మనిషి నీ రూంలోకి వెళ్ళి నీ లగేజీ మొత్తం గాలించొచ్చాడు. లాకెట్ ఎక్కడా కనిపించలేదు కాబట్టి అది ఖచ్చితంగా నీ దగ్గరే ఉండాలి అన్నాడు దావూద్. అతని మాటలు కలవరపాటుతో ఆశ్చర్యాన్ని కూడా కలిగించాయి ధీరజ్కి. ఆ డాలర్ చైన్ తన రూంలో తన ఎయిర్ బ్యాగ్లో ఉంది. తన లగేజ్ మొత్తాన్ని గాలించిన ఆ వ్యక్తికి అది కనిపించకపోవడం ఏమిటి? కనిపించక ఏమైనట్టు? ఒకవేళ దానికోసం వెతికిన అతను ఓవర్లుక్ అయ్యాడా? తనకు కావలసిన లాకెట్ అది కాదనుకున్నాడా? తను రూమ్కి వెళితే తప్ప ఏ విషయం తెలీదు. ఏంటి ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఎలా అబద్ధం చెప్పాలనా? ఆమె ఆలోచనలకు భంగం కలిగిస్తూ అడిగాడు కపాలి. నాన్సెన్స్, అబద్ధం చెప్పాల్సిన పనేమీ లేదు. ఆ లాకెట్ నా రూంలో లేదన్న సంగతి నాకు తెలుసు అంది. అయితే అది నీ దగ్గరే ఉంది కదూ? నా దగ్గర కూడా లేదు. అమెరికాలో మా ఇంట్లో ఉంది. అదే సందేహాన్ని ఫోన్లో సాహు కూడా వెల్లడి చేయడం గుర్తుకొచ్చింది దావూద్కి. అయినా ఆమెను చెక్ చేయకుండా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు అతను. నీ మాటలు నేను నమ్మను. మర్యాదగా నిజం చెప్పి ఆ లాకెట్ ఇచ్చే, లేదంటే అనవసరంగా మా చేతుల్లో చచ్చిపోతావు. సారీ, నన్ను చంపినా నరికినా అది నా దగ్గర లేదని చెబుతాను. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం అంది ధీరజ. నమ్ముతాం. దట్స్ గుడ్. కానీ ఇప్పుడు కాదు. నిన్ను చెక్ చేసి లాకెట్ నీ దగ్గర లేదని తెలిసిన తర్వాతనే నీ మాట నమ్ముతాం అన్నాడు దావూద్.
మీ ఇష్టం. ఆ పని మీరు ఇంతకు ముందే చేసుంటే ఇంతసేపు వాదించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు అంది ధీరజ. ఆల్రైట్, చేతులు పైకెత్తు అన్నాడు కపాలి. చిన్నగా భుజాలు పైకెగరేసి చేతులు రెండు పైకెత్తింది ధీరజ. జీన్స్ ప్యాంటు, గళ్ళ షర్టు ధరించున్నామే. దావూద్ రివాల్వర్ గురిపెట్టి నిలబడున్నాడు. కపాలి ఆమె దుస్తులను చెక్ చేయడం ప్రారంభించాడు. దూరంగా మరో చెట్టు కింద కైజార్లు పుచ్చుకున్న కిరాయి రౌడీల మధ్య నిలబడి అసహనంగా నిస్సహాయంగా కదులుతున్నాడు రాకేష్. కపాలి చెక్ చేసే వంకతో ఆమెను తాకడం గమనిస్తుంటే ఆవేశం పెళ్ళుబుకుతోంది అతనికి. కిరాయి రౌడీలకు ఎదురు తిరగడం, వాళ్లను పడగొట్టడం పెద్ద పనేమీ కాదు తనకి. కాని తను అలా తొందరపడ్డం వల్ల ధీరజ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే అతి బలవంతంగా తన ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని చేతకాని వాడిలా నిలబడిపోయాడతను. ధీరజ మస్తిష్కాన్ని ఆక్రమించుకుని శరవేగంతో పరుగులు తీస్తున్నాయి ఆలోచనలు. కపాలి చేతులు తన శరీరాన్ని తాకుతున్నందుకు ఫీల్ అవడం లేదామె. అమెరికాలో సర్వసాధారణమైన విషయం అది. పార్టీలలో, ఫంక్షన్స్లో కలిసి డ్యాన్స్ చేసేటప్పుడు స్త్రీ పురుషుల శరీరాలు ఒకరిది ఇంకొకరికి తగలడం, గట్టిగా ఒత్తుకోవడం జరుగుతూనే ఉంటుంది. దాంతో పోల్చుకుంటే ఇది ఏమంత పట్టించుకోవాల్సిన విషయం కాదు. అసలు ఆమె ఆలోచిస్తోంది కూడా కపాలి చేతులు తన శరీరాన్ని తాకడం గురించి కానే కాదు. ఆమె ఆలోచనలన్నీ నాగేంద్ర చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అనుకోని విధంగా నాగేంద్ర తనకిలా షాక్ ఇచ్చాడు. వయసుతో పాటు మేధాశక్తిలో కూడా తనే పెద్దవాణ్ణని నిరూపించుకున్నాడు. అతని వంతు అయింది. ఇక తన వంతు మిగిలింది. తన శక్తి సామర్థ్యాలేంటో అతడికి చూపించాలి. అతడి ప్రయత్నాన్ని తిప్పికొట్టడం ద్వారా ఆ పని చెయ్యాలి. అందుకు ఇదే మంచి అదను. కపాలి ఆమెను చెక్ చేయడం ముగించాడు. ధీరజ్ ఇంకా చేతులు పైకెత్తే ఉంచింది. పైన ఏం కనిపించలేదు, లోపల ఏమైనా దాచిందేమో చూడాలి అన్నాడు. వాట్? గాబరాగా అరిచిందామె. ఎస్, నువ్వు అమెరికా కిలాడివి, నేను నమ్మడానికి లేదు. అంటే అంటే నా దుస్తులు విప్పాలా అంది అనుమానంగా చూస్తూ. అర్థం చేసుకుంటే సరే. నో, వీల్లేదు, నేను బట్టలు విప్పడానికి ఒప్పుకోను అంటూ అరిచింది. తప్పదు, బలవంతంగా పని మేం చేయడం కంటే నీ బట్టలను విప్పి మాతో సహకరించడమే బాగుంటుంది. ఏమంటావ్? నువ్వు విప్పుతావా, మమ్మల్ని విప్పమంటావా? కమాన్, త్వరగా నిర్ణయించుకో అన్నాడు దావూదు. డామిట్, మానవత్వం తెలియని మనుషులు మీరు అంది కక్షగా. అవును, రాక్షసులు, ఇంకా నీచులు, కిరాతకులు. నువ్వేనేననుకో, ముందు మేం చెప్పినట్టు చేయి. ఆ చేతులు కిందకి దించి నీ దుస్తులు విప్పు అన్నాడు కపాలి. ఆల్రైట్, మీలాంటి మూర్ఖులతో వాదించడం కంటే ఆ పని చేయడమే బెటర్ అంటూ ఎత్తుంచిన చేతులను కిందకి దించింది ధీరజ. దించుతూనే వేగంగా కదిలింది మెరుపులా. ఫట్ ఫట్ మంటూ ఆ ఇద్దరి ముఖాల మీద పడ్డాయి రెండు పిడిగుద్దులు. అదిరిపోయాయి ఎదురుగా నిలబడ్డ ఆ ఇద్దరు ముఖాలు. ధీరజ ఆ విధంగా ఎదురు తిరుగుతుందని కాని, ఆమె చేతుల్లో అంత బలం ఉందని కాని, రివాల్వర్ను కూడా లెక్క చేయనంత మొండి ధైర్యాన్ని ఆమె ప్రదర్శిస్తుందని కాని ఊహించని కపాలి, దావూదులు ఆమె పిడికిళ్లు తమ ముఖాలకు తాకుతూనే వెర్రిగా అరిచారు. ఆ తాకిడికి తట్టుకోలేక వెనక్కి తూలి వెలకిల్లా పడిపోయారు నేల మీద. కింద పడిన మరుక్షణంలో జారి దూరంగా పడిపోయింది దావూదు చేతిలోని రివాల్వర్. ఏమరపాటుగా ఉన్నందువల్ల ఆమె తనను దెబ్బ కొట్టగలిగిందని, ఒక ఆడపిల్లను దెబ్బతీయడానికి ఆయుధం అవసరం లేదని కింద పడిన రివాల్వర్ను గురించి పట్టించుకోలేదు దావూద్, కపాలీలు. అదే ధీమాతో పిడికిళ్లు బిగిస్తూ లేచి నిలబడ్డారు. అయితే వారి అభిప్రాయాలను తలకిందులు చేస్తూ, వారి ధీమాలను దిగజారుస్తూ, ఆ ఇద్దరినీ అంతులేని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఆడపులిలా వారి మీద విరుచుకుపడింది ధీరజ. కరాటే స్టైల్లో కరచరణాలను ఉపయోగిస్తూ ఆ ఇద్దరినీ విరగదీయడం ప్రారంభించింది. ఆ దృశ్యాన్ని చూసి బిగుసుకుపోయారు కైజార్లతో రాకేష్ను కవర్ చేస్తున్న కిరాయి రౌడీలు. వాళ్లే కాదు, రాకేష్ కూడా విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు. బలవంతులైన ఆ ఇద్దరినీ ధీరజ అలా విరగదీయడం చూసి ఆమె ముఖంలో కోపాన్ని, ఆ కదలికల్లో ఆవేశాన్ని, ఆ పోరాటంలో నేర్పుని, అంతకు మించిన వేగాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నాడతను. ధీరజను గురించి ఆ క్షణంలో రకరకాల సందేహాలు తలెత్తాయి అతని మస్తిష్కంలో. పోరాటంలో తనను మించిపోయిందామె. అంతకుముందు ముచ్చటగా, సౌమ్యంగా, తెల్లపౌరంలా కనిపించింది ఆమె. ఇప్పుడు ఆగ్రహావేశాలు నిండిన వదనంతో ఎర్రపౌరంలా కనిపిస్తోంది. పోరాటంలో అంత నేర్పుగల ఆమె ఆగ్రాలో ఎందుకలా పిరికిదాల్లా ప్రవర్తించింది? కుర్ర రౌడీలు తనను దోచుకోబోయినప్పుడు ఎందుకు బెదురుచూపులు చూసింది?
వాళ్ళకి లొంగిపోయినట్టు ఎందుకు నటించింది? సమాధానం లభించని ప్రశ్నలు ధ్వజస్తంభాల మాదిరి తలలెత్తడం ప్రారంభించాయి అతని మస్తిష్కంలో. వాటినన్నింటినీ కట్టగట్టి ఒక పక్కన పెట్టి తన చుట్టూ నిలబడిన కిరాయి రౌడీల అటెన్షన్ పరిశీలనగా చూశాడు రాకేష్. ఇంకెక్కడి అటెన్షన్? ధీరజ ఆ ఇద్దరిని విరగదీయడం ప్రారంభించినప్పుడే నీరుగారిపోయింది వారి అటెన్షన్. పట్టరాని ఆశ్చర్యంతో ఆమె వైపు డైవర్ట్ అయ్యాయి వారి చూపులు. అంతకు మించిన అవకాశం ఇంకెక్కడి నుండి వస్తుంది రాకేష్కి? ఉన్నట్టుండి బిగ్గరగా అరిచాడు రాకేష్. శక్తినంతా చేతుల్లో కేంద్రీకరించుకుని తన పెడరెక్కలు విరిచిపట్టుకున్న వారిని తన చేతులతో పాటే ముందుకు లాగి బలంగా చెరిచాడు వారి ముఖాల మీద. అదే వేగంతో మోచేతులతో పొడిచాడు తనకు ఇరువైపులా నిలబడిన ఇద్దరి పొట్టల్లో. వెర్రిగా అరిచారు ఆ నలుగురు. కళ్ళు పచ్చబడినట్టు అనిపిస్తుండగా నేల కొరిగిపోయారు ఇద్దరు. పొట్టలను రెండు చేతులతో అదుముకుంటూ వెనక్కి తూలిపోయారు మిగతా ఇద్దరు. జారి కింద పడిపోయాయి వారి చేతుల్లోని కైజారులు. వాటిలో ఒకదాన్ని చేయికించుకుని వారిని ఎదుర్కొన్నాడు రాకేష్. తగిలిన దెబ్బలను తట్టుకుంటూ లేచి అతన్ని ప్రతిఘటించడం ప్రారంభించారు ఆ రౌడీలు నలుగురు. వాళ్ళ సంగతి అలా ఉంచితే ఇక్కడ కపాలి దావూదులను తన కరాటే పంచులతో కిక్కులతో తడిగుడ్డ పిండినట్టు పిండి వదిలింది ధీరజ. ఒళ్ళు హోనమయ్యేట్టు చితక బాధేసింది. ఆమె ధాటికి తట్టుకోలేకపోయారు ఆ ఇద్దరు. లాకెట్ను ఆమె నుండి హస్తగతం చేసుకుంటే ఆమెను చంపి అక్కడే గొయ్యి తీసి పాతి పెట్టాలనుకున్నారు వాళ్ళు. ఇంకాసేపు ఆమె ముందుంటే పాతిపెట్టే కార్యక్రమాన్ని ఆమె పూర్తి చేస్తుందని గ్రహించి ఒక్కసారిగా వెనుతిరిగారు ఇద్దరు. ముందుగా పోయి జిప్సీ ఎక్కి స్టార్ట్ చేసి ముందు కురికించాడు కపాలి. పొరుగందుకుని పడుతూ లేస్తూ వెళ్లి రన్నింగ్లో ఉన్న జిప్సీని ఎక్కేశాడు దావూద్. ఆ ఇద్దరినీ ఒట్టినే వదిలిపెట్టడం ఎంతమాత్రం ఇష్టం లేకపోయింది ధీరజకి. అలా అనుకుంటూనే కింద కనిపించిన రివాల్వర్ను అందుకుని జిప్సీలో కపాలి పక్కన కూర్చున్న దావూద్ కేసి గురిపెట్టి ప్రయోగించింది. ధన్మంటూ గర్జించింది రివాల్వర్. ఆమె గురి తప్పలేదు. గాలిని చీల్చుకుంటూ దూసుకుపోయి దావూద్ ఎడం జబ్బలోకి చొచ్చుకుపోయింది బుల్లెట్. బాధగా అరిచాడు దావూద్. రక్తం చిమ్ముతున్న భుజాన్ని కుడిచేత్తో అదుముకుంటూ సీట్లోంచి కింద కొంగిపోయాడు. ఆ మరుక్షణంలో యాక్సిలరేటర్ బలంగా అదిమాడు కపాలి. అంతే, ఉన్నట్టుండి ఒక్కసారిగా వేగాన్ని అందుకుంది జిప్సీ. దట్టమైన దుమ్ము తెరల్ని సృష్టిస్తూ రేసు గుర్రంలా ముందుకు దూసుకుపోయి కనుమరుగైంది. పిరికి పందలు. ఆ ఇద్దరిని ఉద్దేశించి కసిగా తిట్టుకుంటూ పక్కకు తిరిగి చూసింది ధీరజ. కిరాయి రౌడీలతో ఇంకా పోరాడుతూనే ఉన్నాడు రాకేష్. చేతిలోని కైజార్ను గిరగరా తిప్పుతూ అవకాశం దొరికిన వెంటనే మళ్లీ గాయపరుస్తున్నాడు. తీసుకున్న కిరాయికి న్యాయం చేకూర్చాలన్నట్టు పట్టుదలగా అతనితో పోరాడుతున్నారు ఆ రౌడీలు నలుగురు. అతన్ని పడగొట్టడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. రాకేష్కు సహాయంగా రంగంలోకి దూకి వాళ్ల పని పట్టాలనిపించింది ధీరజకి. ఎందుకనో ఆఖరి క్షణంలో ఆ ఆలోచనను విరమించుకుని స్టాప్ స్టాప్ ఇట్ అరిచిందామె. అరుస్తూనే రివాల్వర్ను గాలిలో ప్రయోగించింది. ధన్మంటూ గర్జించింది రివాల్వర్. పోరాటాన్ని ఆపి ఎక్కడి వాళ్ళక్కడే నిలబడిపోయారు ఆ రౌడీలు. తన చేతిలోని కైజార్ను అవతలకి విసిరి సిగరెట్ వెలిగించుకుంటూ ఒక చెట్టును ఆనుకొని నిలబడ్డాడు రాకేష్. వెదురుచూపులు చూస్తూ చేతులు గాలిలోకెత్తి నిలబడ్డారు ఆ రౌడీలు నలుగురు. నిజం చెప్పండి, ఎవరు మీరు? మిమ్మల్ని ఎవరు పంపారు? లాకెట్ తెమ్మని మీకు చెప్పింది ఎవరు? ఉరుములాంటి కంఠంతో అడిగింది ధీరజ. సమాధానం చెప్పకుండా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఆ నలుగురు. నిజం చెప్పకపోతే నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని కాల్చేస్తాను. రివాల్వర్ ట్రిగ్గర్ మీద వేలు బిగిస్తున్నట్టు నటిస్తూ వాళ్ళని బెదిరించింది ధీరజ. నిజంగానే బెదిరిపోయారు వాళ్ళు. బలవంతంగా గుటకలు మింగుతూ నోరు విప్పాడు ఒక రౌడీ. మమ్మల్ని ఎవరూ పంపలేదు. అసలు ఆ లాకెట్ ఏంటో మాకు తెలీదు. మేము లోకల్గా ఉండే కిరాయి రౌడీలం. పోలీసు వేషాల్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి సహకరించాలని అందుకు ఒక్కొక్కరికి 2,000 ఇస్తామని చెప్పి 5,100 అడ్వాన్స్ ఇచ్చి దావూద్, కపాలి అనబడే ఆ ఇద్దరు మమ్మల్ని తీసుకునొచ్చారు. ఇప్పుడు మా కర్మకి మమ్మల్ని వదిలేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు అన్నాడు. అతను అబద్ధం చెప్తున్నాడని అనిపించలేదు ధీరజ్కి. కిరాయి కాసుపడి ఎవరికి పడితే వారికి సాయం చేయాలనిస్తే ఇదిగో ఇలాంటి గతే పడుతుంది. నేను తలచుకుంటే మీ నలుగురిని ఇక్కడే కాల్చి చంపగలను. కానీ నా విషయంలో మీరు చేసింది మొదటి తప్పుగా భావించి మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇక ముందు ఆ ఇద్దరితో చేతులు కలపకండి అంది ధీరజ. ప్రాణాలతో వదిలేస్తాను అనగానే చేత్తో చిరిచినట్టు చిరిగిపోయింది వారి ముఖాల్లోని భయం. వాళ్లతో చేతులు కలపడం కాదు, ఈసారి కనిపిస్తే ఇలా మమ్మల్ని వదిలేసి పోయినందుకు వాళ్ళకి తగిన బుద్ధి చెబుతాం.
మీరు కావాలంటే మీరు ఢిల్లీలో ఉన్నంతకాలం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీకు మా చేతనైన సాయం చేస్తాం. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఏది చేయమన్నా వెనకాడం. మా మాట నమ్మండి మేడం. ఒకరి తర్వాత ఒకరు ఆమెకి సరెండర్ అవుతూ అన్నారు. చిన్నగా తల పంకించింది ధీరజ. చాలా సంతోషం. ప్రస్తుతానికి నాకు ఎవరి సహాయం అవసరం లేదు. మీరు మాత్రం కిరాయి కోసం గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. ఇక వెళ్ళండి అంది. థ్యాంక్ యూ మేడం. ఆమెకి వంగి వంగి సలాములు చేస్తూ అక్కడి నుంచి అవతలకు వెళ్ళిపోయారు ఆ నలుగురు. ఆ తర్వాత రివాల్వర్ను ప్యాంటు జేబులో పెట్టుకుంటూ రాకేష్ దగ్గరికి వచ్చింది ధీరజ. థ్యాంక్ యూ రాకీ. మరోసారి నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు అంది. నన్ను హేళన చేస్తున్నారా మేడం అన్నాడు రాకీ. నోనో, నేను నిన్ను హేళన చేయడం ఏమిటి? కాకపోతే ఏంటి, మిమ్మల్ని మీరు కాపాడుకుని నాకు కృతజ్ఞతలు చెబుతారెందుకు? ఇట్స్ ఆల్ రైట్ రాకీ. నీ ఇన్ఫర్మేషన్తో నేను అలా ధైర్యంగా వాళ్ళకి ఎదురు తిరగగలిగాను. ఈజ్ ఇట్? యా. ఇక బయలుదేరదామా? బయలుదేరదామా కాదు, మీరు బయలుదేరండి. అంటే ఇక నుంచి మీ దారి మీది, నా దారి నాది. మై గాడ్, ఏంటా మాటలు? ఎందుకంత కోపం? కోపం కాదు, చిరాకు. ఎందుకని? ఇప్పుడు నేనేం చేశాను? అబద్ధం చెప్పారు. పిరికిదాల్లా నటించి నన్ను ఫూల్ని చేశారు. రాకీ. ఎస్. అంత చక్కగా కరాటే తెలిసిన మీరు, మహాబలవంతులైన ఇద్దరు మగవాళ్లను సునాయాసంగా మట్టి కరిపించిన మీరు ఆగ్రాలో అలా ఎందుకు నటించారు? అక్కడ దొంగలతో నేను ఫైట్ చేస్తున్నప్పుడు సాయం చేయకుండా చేతులు కట్టుకుని ఎందుకు కూర్చున్నారు అంటూ నిలదీశాడు రాకేష్. అది రాకీ, అది ఎందుకలా చేశానంటే, వద్దు, మరోసారి అబద్ధం చెప్పి నన్ను మోసం చేయాలని ప్రయత్నించొద్దు. ఆ కారణంగా అబద్ధాలు చెప్పేవారన్నా, నన్ను ఫూల్ని చేయాలనుకునేవారన్నా నాకిష్టం ఉండదు. సో ఇప్పుడు మీరన్నా నాకిష్టం లేదు. గుడ్ బై అంటూ అక్కడి నుంచి వెళ్లబోయాడు రాకేష్. చటుక్కున అతని చేయి పుచ్చుకుని కదలకుండా నిలబెట్టేసింది ధీరజ. ప్లీజ్ రాకీ, నేను చెప్పేది విను అంది. ఏంటి మీరు చెప్పేది? మరో అబద్ధమే కదా? లేదు, నీతో నిజం చెప్పేస్తాను. నేనెందుకు అబద్ధం ఆడవలసి వచ్చిందో వివరిస్తాను అంది. నిజంగా? ప్రామిస్. అయితే చెప్పండి, మీరెవరు? వాళ్ళు మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి ఎందుకు ప్రయత్నించారు? ఫైటింగ్ తెలిసి కూడా ఆగ్రాలో ఆ దొంగలను ఎదిరించకుండా ఎందుకు ఆగారు? ప్రశ్నల వర్షం కురిపించాడు రాకేష్. నీ శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలనే ఆగ్రాలో అలా నటించాను రాకీ. నిజానికి ఆ రోజు ఆగ్రాలో నీతో దెబ్బలు తిన్నవాళ్ళు నిజమైన దొంగలు కాదు. మరి నేను నియమించిన కిరాయి మనుషులు. మై గాడ్, విస్తుపోయాడు రాకేష్. ఎస్, వాళ్లను ఢిల్లీ నుంచి నేనే రప్పించాను ఆగ్రాకి. నా శక్తి సామర్థ్యాలు తెలుసుకోవడం వల్ల మీకు లాభం ఏంటి? అలా తెలుసుకోవాలని ఎందుకు అనుకున్నారు? అందుకొక కారణం ఉంది. ఏంటా కారణం? నేను ఇండియాలో ఉన్నంతకాలం నాకు ఒక పర్సనల్ సెక్రటరీ కావాలి. నాకు సెక్రటరీగా పనిచేయాల్సిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాల గురించి నన్ను పెంచిన తండ్రి ఒక కవర్ మీద వివరంగా రాసిచ్చాడు. ఆ లక్షణాలు నీలో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికే ఏమీ తెలియదాల్లా నీ దగ్గర నటించాను. రాత్రి నన్ను సుఖపెట్టమని నిన్ను రెచ్చగొట్టడం కూడా నా నటనలో ఒక భాగమే అంది. మై గాడ్, అదంతా నటనా? అవును. ఇంతకీ మీ తండ్రి గారు రాసిచ్చిన లక్షణాలు నాలో ఉన్నాయా? సగానికి పైగానే ఉన్నాయి. అందుకే నిన్ను నా సెక్రటరీగా నియమించుకోవాలని నిర్ణయించుకున్నాను. చిన్నగా తల పంకించాడు రాకేష్. వెల్, నాదో చిన్న సందేహం మేడం అన్నాడు. ఏంటది? ఒక టూరిస్ట్ అయిన మీకు సెక్రటరీతో అవసరం ఏమిటి? నేనిక్కడికి వచ్చింది టూరిస్ట్గానే, కానీ రావడం వెనక ఉద్దేశం మాత్రం అది కాదు. మరి ఇంకేంటి మీ ఉద్దేశం? బాగా ప్రతీకారం. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఎరుపు జీరలు ప్రత్యక్షం కావడం గమనించాడు రాకేష్. నా మేనమామ నాగేంద్ర నా తల్లిదండ్రులను పసితనంలోనే నాకు కాకుండా చేసి నా ఆస్తిపాస్తులను సొంతం చేసుకుని అనుభవిస్తున్న ఆ కిరాతకుడి అంతు చూడాలనే నేనిక్కడికి వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే విషయం ఏమిటో వివరంగా చెప్పండి అన్నాడతను. గాఢంగా నిట్టూర్చి చెప్పడం ప్రారంభించింది ధీరజ. అది రాకేష్ జరిగింది. ఆ వజ్ర సంపదను దక్కించుకోవడానికే ఆ నీచుడు నాగేంద్ర ఇంకా మా అమ్మగారిని బంధించుంచారని తెలిసాక నేను ఒక్క నిమిషం కూడా అమెరికాలో ఉండలేకపోయాను. ఎలాగైనా ఆ నాగేంద్రకు బుద్ధి చెప్పి వాడి నేరాలకు సరైన శిక్ష విధించాలని, నా తల్లి ఎక్కడుందో తెలుసుకుని ఆమెను విడిపించి నా వెంట తీసుకుపోవాలని వచ్చాను. నా రాక ఆ దుర్మార్గుడికి ఎలా తెలిసిందో ఆ లాకెట్ని సొంతం చేసుకోవాలని తన మనుషుల్ని ఇలా నా మీద కుసుగొలిపాడు. చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ చెప్పడం ముగించింది ధీరజ.
ఐఎమ్ సారీ మేడం, నిజం తెలియక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అన్నాడతను. ఇప్పుడు నిజం తెలిసింది కదా, మరి నన్ను అర్థం చేసుకుని నాకు సహాయం చేస్తావా? నువ్వు ఎంత ఫీజు అడిగితే అంత ఫీజు ఇస్తాను అంది ధీరజ. ఫీజు తీసుకుని చేసేది సాయం కాదు మేడం. ఈ క్షణం నుండే సెక్రటరీగా మీ దగ్గర ఉద్యోగంలో చేరుతున్నాను. ఒక సెక్రటరీకి నెలకి ఎంత జీతం ఇవ్వాలని మీరు అనుకుంటున్నారో అంత ఇస్తే చాలు. మీ లక్ష్యం నెరవేరేదాకా మీ వెంట నేనుంటాను. థ్యాంక్ యూ రాఖీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అందామే కృతజ్ఞతగా చూస్తూ. ఇట్స్ ఆల్ రైట్. ఇక అసలు విషయానికి వద్దాం. ఇంతకీ ఆ లాకెట్ నిజంగా అమెరికాలోనే ఉందా అని అడిగాడతను. లేదు రాకేష్, ఈ గొడవలన్నింటికీ మూల కారణమైన ఆ లాకెట్ లాడ్జ్ రూంలోని నా ఎయిర్ బ్యాగ్లోనే ఉంది. అతను ఆశ్చర్యంగా చూశాడు ఆమె ముఖంలోకి. అదేంటి, లాకెట్ ఎయిర్ బ్యాగ్లోనే ఉంటే మీ సామానంతా చెక్ చేసిన వ్యక్తి లాకెట్ కనిపించలేదని ఎందుకు చెప్పినట్టు అని అడిగాడు. అదే రాకే, నాకు అర్థం కావడం లేదు. లాకెట్ అతనికి నిజంగానే కనిపించలేదా, లేక కావాలని అతను అలా చెబుతున్నాడా తెలియడం లేదు. ఆల్ రైట్, ఇక్కడే ఉండి ఆ విషయాన్ని గురించి ఆలోచించడం కంటే రూముకు వెళ్ళి ఆలోచించడం మంచిది. ఎస్, యు ఆర్ కరెక్ట్. కమాన్, లెటస్ మూవ్ అంటూ ఆ చెట్ల తోపుల్లోంచి హైవే దిశగా అడుగులు వేయడం అతను ప్రారంభించాడు. అతన్ని అనుసరిస్తూ అక్కడి నుంచి బయలుదేరింది ధీరజ. అప్పుడు సమయం ఉదయం 9 గంటలైంది. ఇద్దరూ వేగంగా అడుగులు వేస్తూ 10 నిమిషాల తర్వాత హైవే మీదకి చేరుకున్నారు. నువ్వు వెళ్ళి ఏదైనా కారును గాని లారీని గాని ఆపు అంటూ రోడ్డు పక్కనున్న ఒక చెట్టు కింద చెతికిలు పడబోయింది ధీరజ. నో మేడం, నేను అడిగితే ఎవరూ వాహనాలు ఆపరు, మీరు ఆపితే ఆగుతారు అన్నాడు రాకేష్. లిఫ్ట్ అడగడానికి ఎవరైతే ఏంటి? ఇది అమెరికా కాదు, ఎవరడిగితే వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడానికి. ఇది ఇండియా. ఇక్కడ మా వాళ్ళకి కొన్ని బలహీనతలున్నాయి. ఏంటా బలహీనతలు? అందమైన ఆడదానికి బెదిరించే మగాడికి లొంగుతారు మా వాళ్ళు. ఈజ్ ఇట్? యా, కావాలంటే మీరే పరీక్షించి తెలుసుకోండి. ఇప్పుడు అందమైన మీరు నా పక్కన ఉన్నారు కాబట్టి నేను ఎవరిని బెదిరించదలుచుకోలేదు. మీరే ప్రయత్నించండి అంటూ చేతులు కట్టుకుని బుద్ధిమంతుల్లా రోడ్డు పక్కన నిలబడ్డాడు. ధీరజ రోడ్డు మీదకొచ్చి నిలబడింది. సరిగ్గా 10 నిమిషాల తర్వాత సిటీ వైపు వెళుతూ అటుగా వచ్చింది ఒక వ్యాన్. తెల్ల పౌరంలా కనిపిస్తూ రోడ్డుకి అడ్డంగా నిలబడి చెయ్యి ఊపుతున్న ధీరజను గమనిస్తూనే ఆమెను సమీపించి వ్యాన్ ఆపాడు దాని డ్రైవర్. వెంటనే సైడు డోరు తెరుచుకుని కింద దిగాడు. పొడుగ్గా బక్కపల్చగా ఉన్న 60 ఏళ్ల వృద్ధుడు. వాట్ డూ యూ వాంట్ యంగ్ లేడీ? ఎందుకు వ్యాన్ ఆపావ్ అని అడిగాడు పళ్ళు పిలుస్తూ. ప్లీజ్ ఓల్డ్ మ్యాన్, నేను నా బాయ్ ఫ్రెండ్ అర్జెంటుగా సిటీలోకి వెళ్ళాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త మా ఇద్దరికి లిఫ్ట్ ఇస్తారా అని అడిగింది. ఆమె మాటలకి క్షణాల మీద కళ తప్పి నల్లగా మారిపోయింది ఆ వృద్ధుడి ముఖం. రోడ్డు పక్కన నిలబడిన రాకేష్ వంక కొరకొరా చూస్తూ తల అడ్డంగా తిప్పాడతను. సారీ, అడ్డమైన వాళ్ళని ఎక్కించుకుని తిప్పడానికి కొనలేదు ఈ వ్యాను. సిటీకి వెళ్లాలంటే ఏదైనా లారీలో వెళ్ళండి, లేదా నడిచి వెళ్ళండి అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా వ్యాన్ ఎక్కి కూర్చుని పెద్ద శబ్దంతో డోర్ మూసేశాడు. తెల్లబోయింది ధీరజ. చిరునవ్వుతో పలకరించిన ఆ వృద్ధుడు ఉన్నట్టుండి ఎందుకలా మారిపోయాడో ఆమెకు అర్థం కాక వ్యాన్ వెళ్లిన వైపే చూస్తుండిపోయింది. నవ్వుతూ ఆమె పక్కకొచ్చాడు రాకేష్. ఏంటి మేడం అలా చూస్తున్నారు అని అడిగాడు. లిఫ్ట్ అడిగితే ఆ ఓల్డ్ మ్యాన్కి ఎందుకంత కోపం వచ్చింది రాకి? అందమైన ఆ అమ్మాయి మాట ఎలాంటి వారైనా వింటారని నువ్వు చెప్పింది అబద్ధమా అని అడిగింది. నేను చెప్పింది అబద్ధం కాదు, పచ్చి నిజం. నిజమైతే ఆ ఓల్డ్ మ్యాన్ ఎందుకలా వెళ్ళిపోయాడు? అతన్ని ఓల్డ్ మ్యాన్ అన్నందుకే. వాట్? అతను ఓల్డ్ మ్యానే కదా? తను ఓల్డ్ మ్యాన్ అని అతనికి తెలుసు. కానీ ఒక అందమైన అమ్మాయి తనను ముసలివానిగా జమకట్టి పిలవడం సహించలేడు. ఈ ముసలివాళ్లు తాత అనిపించుకోవడం చిన్నతనంగాను, అంకుల్ అనిపించుకోవడం గొప్పగాను ఫీల్ అవుతారు. పైగా నన్ను బాయ్ ఫ్రెండ్ అని చెప్పావు. ఇంకా తన వ్యాన్లో మనల్ని ఎందుకు ఎక్కనిస్తాడతను? ఓ గాడు, ఇంత గొడవ ఉందన్నమాట. అదే ఇండియా అంటే. జుట్టుకు రంగేసుకుని వయసు దాచుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్న దేశం మాది. భారంగా నిట్టూర్చింది ధీరజ. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అందే నీరసంగా. ట్రై అండ్ ట్రై అగైన్ అన్నారు పెద్దలు. మరోసారి ప్రయత్నించడమే మనం ఇప్పుడు చెయ్యాల్సింది. తల ఊపి అక్కడే నిలబడిందామె మరో వాహనం రాక కోసం ఎదురు చూస్తూ. 10 నిమిషాల తర్వాత వచ్చింది ఒక అంబాసిడర్ కారు. ఈసారి అందులో ఉంది ఓల్డ్ మ్యాన్ కాదు, మిడిల్ ఏజ్డ్ లేడీ. చుడీదార్ ధరించి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఉందామె. చూడ్డానికి కాస్త లావుగానే ఉంది.
కారు ఆగగానే కింద దిగి ఎగాదిగా చూడడం ప్రారంభించింది అందంగా నాజూగ్గా ఉన్న ధీరజ్ వంక. ఆమెతో ఎలా డీల్ చేయాలో అర్థం కానట్టు ఇబ్బందిగా ముఖం పెట్టి రాకేష్ వంక చూసింది. వెంటనే ముందుకొచ్చాడు రాకేష్. గుడ్ మార్నింగ్ యంగ్ లేడీ, మీరు వెళుతోంది సిటీలోకే కదూ అని అడిగాడు నవ్వు ముఖంతో. వాట్, నేను యంగ్ లేడీలా కనిపిస్తున్నానా నీ కంటికి రియల్లీ అంది సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ. యా, ఇటు చూడండి, గొట్టం ప్యాంటు వేసుకుని లొట్టిపెట్టలా కనిపిస్తోన్న ఈమె కంటే మీరే ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. 25 ఏళ్ల వయసును కూడా మించని మిమ్మల్ని యంగ్ లేడీ అంటే తప్పేంటి? 40 ఏళ్లకు పైనే ఉంటుంది ఆమె వయసు. తనను పట్టుకుని 25 ఏళ్ల పొడుచులా అభివర్ణించిన అతని మాటలకు ఉబ్బి తబ్బిబ్బైపోయిందామె. వాట్ ఏ నైస్ మ్యాన్ యు ఆర్, నువ్వు నాకు బాగా నచ్చావు, నీ మాటలు ఇంకా బాగా నచ్చాయి. నువ్వు సిటీకి వెళ్ళాలా, నీకు లిఫ్ట్ కావాలా అని అడిగింది వయ్యారం వలకబోస్తూ. ఎస్ మై డియర్ యంగ్ లేడీ, ఉబ్బసం వ్యాధితో ఇబ్బంది పడిపోతున్న ఈ అమ్మాయిని కూడా కారు ఎక్కనివ్వండి. అర్జెంటుగా ఏదైనా హాస్పిటల్ దగ్గర వదిలేసి చేతులు దులుపుకోవాలి. చూసారా, నీరసంతో ఎలా తోటకూర కాడలా వేలాడిపోతుందో. ఆల్రైట్, నువ్వు ప్రాధేయపడుతున్నావు కనుక ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకుంటున్నాను. అసలే జగ్గు మనుషులంటే నాకు పడదు అంటూ ధీరజను డ్రైవర్ పక్కన కూర్చోమని చెప్పి రాకేష్ను బ్యాక్ సీట్లో తన పక్కన కూర్చోబెట్టుకుందామే. వెన్నులోంచి ఎగదన్నుకొస్తోన్న ఉక్రోషాన్ని బలవంతంగా అదిముంచుకుంటూ డ్రైవర్ పక్కన ఓపిగ్గా కూర్చుంది ధీరజ. వెనక సీట్లో కూర్చున్న ఆ మిడిల్ ఏజ్డ్ లేడీ ద్వంద్వార్థాలు ధ్వనించే మాటలతో వెకిలి చేష్టలతో రాకేష్ను హింస పెట్టడం వ్యూ మిర్రర్లోంచి గమనిస్తూనే ఉందామె. సరిగ్గా 40 నిమిషాల తర్వాత కారును ఒక హాస్పిటల్ ముందు ఆపించింది ఆ లేడీ. హలో మై డియర్ యంగ్ మ్యాన్, వెళ్ళి ఆ ఉబ్బసం అమ్మాయిని హాస్పిటల్ లోపల వదిలిరా. మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ మాట్లాడుకుందాం అంది. షూర్ అంటూ ధీరజతో పాటు కారు దిగాడు రాకేష్. ఆమెకి థ్యాంక్స్ చెప్పి హాస్పిటల్ వైపు అడుగులు వేశాడు. యంగ్ మ్యాన్ పిలిచిందామె. వెనుతిరిగి ఆమె దగ్గరకొచ్చాడు. నీ పేరేంటి అని అడిగింది. నా పేరు రోమియో అన్నాడు. ఓహ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ అందామె. మరి మీ పేరు? గులాబీ కాదు, గుండమ్మని పెట్టుకుంటే బాగుండేది అని తనలో తానే గొణుక్కున్నాడు. వాట్ అందామె. ఏం లేదు, మీ కారు చాలా బాగుంది అంటున్నాను. థ్యాంక్ యూ, యు ఆర్ వెల్కమ్. వెళ్ళి త్వరగా వచ్చే రోమియో, నీకోసం ఎదురు చూస్తుంటాను అందామె. ఇక్కడున్నట్టు రాను. ధీరజ చేయి పుచ్చుకుని గబగబా హాస్పిటల్ కేసి అడుగులు వేశాడు రాకేష్. హాస్పిటల్ గేటు దాటి ఆవరణలోకి అడుగు పెట్టగానే అతని చెయ్యి విదిలించుకుంది ధీరజ. మిస్టర్, ఏంటి నీ ఉద్దేశం? నిజంగానే నన్ను జబ్బు మనిషిని చేసి హాస్పిటల్లో చేర్పించాలనుకుంటున్నావా అంది గుర్రుగా చూస్తూ. చిన్నగా నవ్వాడు రాకేష్. ఆపద్ధర్మంగా చెప్పిన అటువంటి మాటలు పట్టించుకోకూడదు మేడం. అటు చూడండి, ఆ గులాబీ గుండం ఇటే చూస్తోంది. మీరు ఆలస్యం చేశారంటే కారు దిగి ఇటే వచ్చేస్తుంది. ఆనాక నన్ను ఆమె బారి నుండి కాపాడుకోవడం మీ తరం కూడా కాదు. ప్లీజ్ కమ్ అంటూ గబగబా లోపలికి నడిచాడు. వారు మాట్లాడకుండా అతన్ని అనుసరించింది ధీరజ. ఇద్దరూ హాస్పిటల్ రెండో వైపు నుండి బయటపడి ఒక టాక్సీ ఎక్కి రేష్మా లాడ్జీకి బయలుదేరారు. గులాబీ మాత్రం రోమియో రాక కోసం ఎదురుచూస్తూ తన కారులోనే ఉండిపోయింది హాస్పిటల్ బయట. ఏంటి మేడం, ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? టాక్సీలో తన పక్కన మూతి ముడుచుకుని మౌనంగా కూర్చున్న ధీరజను ఉద్దేశించి అడిగాడు రాకేష్. మీ మగవాళ్ళని గురించే, ముఖ్యంగా నిన్ను గురించి అంది. నన్ను గురించి ఆలోచించడానికి ఏముంది? చాలా ఉంది. నేను గొట్టం ప్యాంటు వేసుకున్న లొట్ట పెట్టినా నాకు ఉబ్బసం ఉందా? గుమ్మిడికాయ లాంటి ఆ గులాబీని పట్టుకుని నాకంటే అందంగా ఉందని పొగుడుతావా అంటూ తన మనసులోని ఉక్రోషాన్నంతా కక్కేసింది ధీరజ. వింటూనే పెద్దగా నవ్వేశాడు రాకేష్. ఎందుకా నవ్వు అందామె కోపంగా. నేను అలా పొగడబట్టే మనం ఇప్పటికైనా సిటీకి చేరుకోగలిగాం. అయినా ఆమె మీకంటే అందంగా లేదని మీకు తెలుసుగా. అయినా ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది గులాబీ గురించి కాదు. మరి దేని గురించి ఆలోచించాలి? మీ లాకెట్ని గురించి, దానిని అపహరించాలని ప్రయత్నిస్తోన్న మీ మేనమామ నాగేంద్రను గురించి. ఆ విషయం ఎత్తగానే ధీరజవదనం గంభీరంగా మారిపోయింది. ట్యాక్సీ రేష్మా లాడ్జి ముందాగింది. డ్రైవర్కి ఫేర్ చెల్లించి రాకేష్తో పాటు లోపలికొస్తున్న ధీరజను చూడగానే గబగబా ఎదురొచ్చాడు లాడ్జీ ప్రొపరేటర్. సారీ మిస్ ధీరజ, ఇంతకుముందు మా లాడ్జీలో ఇలా ఎన్నడూ జరగలేదు.
ఇప్పుడు ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదు. మీకోసం సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నింటికీ ఫోన్ చేశాను. కొన్ని స్టేషన్స్కి నేనే స్వయంగా వెళ్ళొచ్చాను. మీరెక్కడా కనిపించలేదు. ఇంతకీ మిమ్మల్ని ఇంతసేపు ఏ స్టేషన్లో ఉంచారు? ఇన్స్పెక్టర్ పేరేంటి? అని ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇట్స్ ఆల్ రైట్. జరిగిందేదో జరిగిపోయింది. మేము నిర్దోషులమని తెలిసి వాళ్ళు వదిలేశారు. ఇక ఆ విషయాన్ని గురించి మాట్లాడుకోవడం అనవసరం అంటూ మేనేజర్ దగ్గర తాళం తీసుకుని గబగబా మేట్ల వైపు నడిచింది ధీరజ. బుర్ర బొరుక్కుంటున్న ప్రొఫెసర్ తనను నిలబెట్టి ప్రశ్నలు వేసే అవకాశం ఇవ్వకుండా ఆమెను అనుసరించాడు రాకేష్. ఇద్దరూ మెట్లెక్కి తమ రూంలోకి వెళ్లారు. రూంలోకి అడుగు పెడుతూనే సూట్ కేసు, ఎయిర్ బ్యాగుల వంక చూసింది ధీరజ. ఎక్కడ పెట్టినవి అక్కడే చెక్కు చెదరకుండా ఉన్నాయి ఆ రెండు. గబగబా ఎయిర్ బ్యాగ్ నోపించేసి లాకెట్ కోసం వెతికింది ధీరజ. ఆమె గుండె జల్లుమంది. ఎయిర్ బ్యాగ్లో లాకెట్ లేదు. ఆ విషయాన్ని గ్రహిస్తూనే నీరసంగా నేల మీద కూలబడిపోయింది ధీరజ. లేదు, పోయింది. వాళ్లే, ఆ నాగేంద్రం మనుషులే తీసుకుపోయి ఉంటారు. నాకు అలా అనిపించడం లేదు మేడం. ఎందుకని? వాళ్లే గనక లాకెట్ తీసుంటే మనల్ని ప్రాణాలతో ఉంచేవాళ్లు కాదు. మీ రూమ్ చెక్ చేసిన అతనికి ఇక్కడ లాకెట్టే దొరికుంటే మరీ బట్టలు విప్పించి చెక్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే లాకెట్ ఏమైనట్టు? పొరపాటున ఇంకెక్కడైనా పెట్టి మరిచిపోయారేమో వెతకండి. లేదు, ఎక్కడా పెట్టలేదు. ఈ ఎయిర్ బ్యాగ్లోనే పెట్టాను. మొన్న రాత్రి దీన్ని తీసి అందులోని నా తల్లిదండ్రుల ఫోటోలు చూడడం రూమ్ బాయ్ గౌర్ కూడా చూశాడు. ఆమె మాటలకి చిన్నగా విజిల్ వేశాడు రాకేష్. అయితే అదన్నమాట సంగతి. ఏంటి? రూమ్ బాయ్ గౌర్ మీరు లాకెట్ని ఈ ఎయిర్ బ్యాగ్లో పెట్టడం చూశాడు అంటున్నారు కదా? అవును. సో దొరగారి చేతివాటం చూపించారన్నమాట. అంటే? అంటే ఏముంది మేడం, మీ లాకెట్ని ఆ రూమ్ బాయ్ గౌర్ తీసి ఉండొచ్చు. నోనో, అతను అలాంటి వాడు కాదు. రాకేష్ చిన్నగా నవ్వాడు. ఢిల్లీ జనాలు ఎవరు ఎలాంటి వాళ్ళో ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ అర్థం కాదు మేడం. రూమ్ బాయ్స్లో నిజాయితీ గల వాళ్ళు ఉన్నారు. గౌర్లాగా హస్తకళ ప్రదర్శించేవాళ్ళు ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి, తెలుస్తుంది. టెలిఫోన్ రిసీవర్ ఎత్తి ఒక బటన్ నొక్కాడు. వెంటనే వినిపించింది డ్యూటీలో ఉన్న రిసెప్షనిస్ట్ నేము. ఆపరేటర్ కంఠం. నేను రూమ్ నెంబర్ 103 నుంచి మాట్లాడుతున్నాను. ఒకసారి మీరు అర్జెంటుగా మా రూమ్కి రావాలి. ఎస్, ఇక్కడికి వచ్చాక చెబుతాను. ఓకే, ప్లీజ్ కమ్. రిసీవర్ క్రెడిల్ చేసి లేచి నిల్చున్నాడు రాకేష్. రిసెప్షనిస్ట్ వస్తున్నారా? అడిగింది ధీరజ. అవును, అతనితో మీరేం మాట్లాడకండి, నేను మాట్లాడతాను. తల ఊపిందామే. సిగరెట్ వెలిగించుకుని దమ్ములాగుతూ ఒకసారి చుట్టూ చూశాడు రాకేష్. ఎంట్రన్స్ నుండి కాకుండా మరో మార్గం గుండా ఆ రూంలోకి వచ్చేందుకు వీలున్న అవకాశాలను గురించి పరిశీలిస్తూ బాల్కనీలోకి వెళ్ళాడు. పక్క రూమ్కి సంబంధించిన బాల్కనీ అక్కడికి బాగానే కనిపిస్తోంది. దీనికి దానికి మధ్యన వాటర్ పైప్ ఉంది. రాకేష్ ఆ వాటర్ పైపును, దానిని ఆనుకునున్న 6 అడుగుల వెడల్పున్న ఎడ్జును చూస్తుండగా తలుపు మీద చొప్పుడైంది. కమిన్ అన్నాడు రాకేష్. తలుపు తెరుచుకుని లోపలికొచ్చాడు రిసెప్షనిస్టు. కూర్చోండి అన్నాడు రాకేష్. పర్వాలేదు, నన్ను ఎందుకు రమ్మన్నారో చెప్పండి అన్నాడతను. పోలీసులు మమ్మల్ని తీసుకువెళ్ళిన తర్వాత ఎవరైనా మా రూంలోకి వచ్చారా? లేదు, తాళం నా దగ్గరే ఉంది. ఐసి, ఇతర మార్గం గుండా ఎవరైనా ఈ రూంలోకి వచ్చే అవకాశం ఉందా? ఎందుకు సార్ అలా అడుగుతున్నారు? మీ రూంలో ఏమైనా పోయిందా? ప్లీజ్, అడిగిన దానికి సమాధానం చెప్పండి. పక్క రూంలోంచి ప్రయత్నిస్తే వాటర్ పైపు పట్టుకునే బాల్కనీలోకి రావచ్చు. బాల్కనీ వైపు ఉన్న తలుపు తెరిచుంటే రూంలోకి రావచ్చు. కానీ అలా రావడానికి ఎవరూ ప్రయత్నించరు. పక్క రూంలో ఎవరుంటున్నారు? ఎవరూ లేరు. 3 రోజులుగా అది ఖాళీగానే ఉంది. సరే, మీరు వెళ్ళి రూమ్ బాయ్ గౌర్ని పంపించండి. గౌరు డ్యూటీ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడొస్తాడు? డ్యూటీ ప్రకారం అయితే మళ్ళీ రాత్రి 8 గంటలకి రావాలి. కానీ వెళ్ళేటప్పుడు 2 రోజులు సెలవు కావాలని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగా? గౌరు ఉండేది ఎక్కడో మీకు తెలుసా? ఎందుకు సార్, అతనేమైనా? అనుమానంగా అడిగాడు రిసెప్షనిస్టు. నోనో, అలాంటిదేం లేదు, క్యాజువల్గా అడిగానంతే. అతని ఇల్లు ఇక్కడికి చాలా దూరం సార్. షత్రంజ ఏరియాలో ఉంది. పటేల్ స్ట్రీట్లో 10వ నెంబర్ పెంకుటిల్లు. థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్ళండి. ఇంకో అరగంటలో రూమ్ ఖాళీ చేస్తున్నాం. బిల్లు రెడీ చేయండి అన్నాడు రాకేష్. ఉదయం జరిగిన దానికే మీరు చాలా బాధపడుతున్నట్టున్నారు. ఇక మీదట అలాంటిదేదీ జరగదు అన్నాడు రిసెప్షనిస్టు. మేడం రూమ్ ఖాళీ చేస్తోంది అందుకు కాదు. ఆమె ఇక్కడ చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు చూసేశారు. రాజస్థాన్ ప్రోగ్రాం వేసుకుంటున్నారు.
రిసెప్షనిస్టు ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంట్రాకి, గౌర్ లాకెట్ తీశాడంటావా? నిస్సందేహంగా అతనే తీసి ఉండాలి. ఎందుకంటే నీ దగ్గర లాకెట్ ఉన్నట్టు మీరు చెప్పేదాకా నాకు కూడా తెలీదు. దానిని చూసింది అతనొక్కడే. అంత విలువైన ఆ లాకెట్ను నిర్లక్ష్యంగా రూంలో వదిలేయడం మీదే తప్పు. రూంలో మనం లేని సమయాన్ని అతను అవకాశంగా తీసుకున్నాడు. ఖాళీగా ఉన్న పక్క రూంలోంచి ఈ రూంలోకొచ్చి కామ్గా పని ముగించుకున్నాడు. అతను 2 రోజులు సెలవు పెట్టడానికి కారణం లాకెట్ని అమ్మి జల్సా చేయడం కోసం అయి ఉంటుంది. మై గాడ్, నేనంత దూరం ఆలోచించలేదు అందామే ఆశ్చర్యంగా. ఎదుటి మనిషిని గుడ్డిగా నమ్మినప్పుడు అటువంటి ఆలోచనలు రావు. అది సరే, ఇప్పుడు మనం రూమ్ ఎందుకు ఖాళీ చేయాలి? మీరున్న ఈ చోటు మీ శత్రువులకి తెలిసిపోయింది గనుక, మీ చేతిలో దెబ్బతిన్న వాళ్ళు దెబ్బకు దెబ్బ తీయకుండా చేతులు కట్టుకుని కూర్చోరు గనుక అన్నాడు రాకేష్. నిజమే, దెబ్బతిన్న నాగేంద్ర అనుచరులు లాకెట్ కోసం ఏదో విధంగా తనను బంధించడానికే ప్రయత్నిస్తారు. వాళ్లతో గొడవ పడుతూ కూర్చుంటే లాకెట్ ఎలా మాయమైందో తెలుసుకోవడం కుదరదు. సో రాకేష్ చెప్పినట్టు చేయడం మినహా మరో దారి లేదు. అలా అనుకుంటూనే స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని గబగబా లగేజీని ప్యాక్ చేయడం ప్రారంభించింది ధీరజ. వాచిపోయిన ముఖాలతో, ఒంటి నిండా గాయాలతో, లాఠీ దెబ్బలు తినలేక లాకప్లోంచి తప్పించుకుని పారిపోయొచ్చిన ఖైదీల్లా తన ఎదుటికొచ్చిన కాపాలి దావూదులను చూడగా మతిపోయినంత పనైంది సాహుకి. వాళ్ళు చెప్పింది వింటూనే చెప్పలేనంత అసహ్యం పుట్టుకొచ్చింది వారి మీద. డామిట్, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్లను బంధించలేని మీ చేతకంతానాన్ని ఏమనాలో తెలియడం లేదు నాకు. ఆ పిల్ల చేతిలో తన్నులు తిని పారిపోయి రావడం సిగ్గనిపించడం లేదు మీకు అని అరిచాడు. కుండు మీద కారం చెల్లినట్టు నీ మాటలతో మమ్మల్ని మరింత బాధ పెట్టకు సాహు అన్నాడు దావూద్. అది పిల్ల కాదు, అమెరికా నుండి ఊడిపడిన పిడుగు. అలా విరుచుకుపడి మగవాళ్లను విరగదీసే ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు అన్నాడు కపాలి. షటప్, తన్నులు తిన్నది చాలక తన్నిన దాన్ని పొగుడుతున్నారు. మిమ్మల్ని ప్రయోజనం లేదు. మీలాంటి చేతగాని వాళ్లను నాకు హెల్ప్గా పంపినందుకు ఆ నాగేంద్ర గారు ననాలి అన్నాడు సాహు అసహనం నిండిన కంఠంతో. నీ నోటికొచ్చినట్టు మాట్లాడకు సాహు. మమ్మల్ని ఏమన్నా పర్వాలేదు, మా యజమాని నాగేంద్ర గారినంటే బాగుండదు అన్నాడు దావూద్ రోషంగా. మీ బొత్తుకి రోషం ఒకటి అంటూ ఇంకా ఏదో అనబోయాడు సాహు. అంతలో ఉన్నట్టుండి టెలిఫోన్ మోగడం ప్రారంభించింది. అనదలుచుకున్న మాటలను తాత్కాలికంగా వాయిదా వేసుకుని రిసీవర్ ఎత్తాడు సాహు. సాహు స్పీకింగ్ హియర్ అన్నాడు. నాగేంద్ర గారా? ఉలిక్కి పడ్డారు ఆ పేరు వినగానే దావూద్ కపాలీలు. తమ నిర్వాకాన్ని గురించి చెప్పొద్దన్నట్టు చేతులు జోడించారు సాహు వైపు చూస్తూ. ఎస్, ఆ పని మీదే ఉన్నారు మన వాళ్ళు. లాకెట్ను తప్పకుండా తీసుకొస్తారు. ఐ విల్ షూర్. ఎంతవరకు రాకపోవడానికి కారణమంటారా? పోలీసు వేషాలు వేశారు కదా, ఎక్కడో ఏదో గొడవ జరుగుండొచ్చు. ఆ విషయం కనుక్కుని నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. దానికి కొంచెం టైం పట్టచ్చు, నేను ఫోన్ చేసి చెబుతాను. అలాగే, ఉంటాను. రిసీవర్ క్రెడిల్ చేసి ఆ ఇద్దరి వంక చూశాడు సాహు. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ కృతజ్ఞతగా చూశారు అతని వంక ఆ ఇద్దరు. లాకెట్తో పాటు ధీరజను కూడా తీసుకురమ్మంటున్నారు నాగేంద్ర గారు. మీ ప్రతాపాన్ని గురించి చెబితే ఆయన జుత్తు పీక్కుని చిందులు వేయడమో, మీ తలలు నరికి యమునా నదిలో పారేయమనో ఆర్డర్ ఇవ్వడం చేసుండేవాడు అన్నాడు సాహు. భయంగా చూస్తూ బలవంతంగా గుటకలు మింగారు దావూద్ కపాలీలు. ఇట్స్ ఆల్ రైట్, జరిగిందేదో జరిగిపోయింది. దెబ్బతిన్నామని అవమానంతో కుంగిపోవడం కాదు, తోక తొక్కిన తాచులా రెచ్చిపోయి బుసలు కొట్టాలి, అదను చూసి కాటు వేయాలి అంటూ ఆ ఇద్దరిని ఉత్సాహపరిచాడు. అవును సాహు, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆ అమెరికా పిల్లను దెబ్బకు దెబ్బ తీస్తాం, దాన్ని కాళ్ళు చేతులు కట్టి తెచ్చి నీ కాళ్ల మీద పడేస్తాం అంటూ పిడికిళ్లు బిగించి ప్రతిజ్ఞ చేశాడు దావూద్. దట్స్ గుడ్. చేసినా చేయకపోయినా ఆ పట్టుదలుండాలి అన్నాడు సాహు. అంతలో బయట నుండి కాలింగ్ బెల్ మోగడం ప్రారంభించింది. ఎస్, తలుపు తెరిచే ఉంది, లోపలికి రావచ్చు అన్నాడు సాహు. ఆ వెంటనే తలుపులు నెట్టుకుంటూ లోపలికొచ్చాడు ఒక వ్యక్తి. అతన్ని చూస్తూనే ఆశ్చర్యంతో బిగుసుకుపోయారు కపాలి దావూదులు. ఎవరో కాదతను, రేష్మా లాడ్జీ మేనేజర్. అతనికి సాహుకి లింకేంటో, అతను పనిగట్టుకుని అక్కడికి ఎందుకొచ్చాడో వారికి అర్థం కాలేదు. రా మస్తాన్ బాయ్, రా కూర్చో అంటూ అతన్ని సాదరంగా ఆహ్వానించాడు సాహు. వచ్చి కుర్చీలో కూర్చుంటూ దావూద్ కాపాలీలను చూసి అదోలా నవ్వాడు రేష్మా హోటల్ మేనేజర్ మస్తాన్. ఆ అమెరికా పిల్ల చెక్కు చెదరకుండా తిరిగొచ్చినప్పుడే అనుకున్నా మీ వాళ్ళకి ఇటువంటి శాస్తి ఏదో జరుగుంటుందని అన్నాడు. వెకిలిగా ఉన్న అతని మాటలకు ఏడుపు ముంచుకొచ్చినంత పనైంది ఆ ఇద్దరికి.
సానుభూతి చూపించకుండా తమను తేలిగ్గా అంచనా వేసి మాట్లాడిన మస్తాన్ని అక్కడికక్కడే గొంతు నులిమి చంపాలన్నంత కోపం కూడా వచ్చింది. సాహు అక్కడే ఉన్న కారణంగా ఆ పని చేయలేక తమ కోపాన్ని ఉక్రోషాన్ని బలవంతంగా దిగమింగుకున్నారు కపాలి దావూదులు. ఇట్స్ ఆల్ రైట్ మస్తాన్ బాయ్. అదృష్టం చిన్న చూపు చూస్తే ఎటువంటి గొప్పవాళ్ళైనా ఒక్కొక్కప్పుడు ఇలాగే తలకిందులవుతుంటారు. ఆ విషయం అలా ఉంచి నువ్వెందుకొచ్చావో చెప్పు అడిగాడు సాహు. ఒక ముఖ్యమైన విషయం మీ చెవిన వేద్దామనొచ్చాను. ఏంటది? ఆ అమెరికా పిల్ల రూమ్ ఖాళీ చేసి ఆ టూరిస్టు గైడుతో పాటు వెళ్ళిపోయింది. ఉలిక్కి పడ్డారు కపాలి దావూదులు. ఎక్కడికి వెళ్ళింది అని ఇద్దరూ ఒకేసారి అడిగారు. తెలీదు. మరి తెలుసుకోవడం అంటున్న దావూదును కాముగా ఉండమన్నట్టు కళ్ళతోనే సైగలు చేశాడు. మస్తానుబాయిని మరీ తక్కువగా అంచనా వేయకండి. ధీరజ్ ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకునే ఏర్పాట్లు చేసే ఉంటాడతను అన్నాడు. ఆ మాటలతో చేటంతయింది అతని ముఖం. గర్వంగా చూశాడు ఆ ఇద్దరి వంక అతను. మీరు చెప్పింది నిజం సాహుసాబ్. నా గొప్పతనాన్ని మీరు చక్కగా గుర్తించారు. ధీరజ రూమ్ ఖాళీ చేసి ఒక ట్యాక్సీలో వెళ్ళగానే మా కుర్రాన్నొక్కడిని స్కూటర్ మీద ట్యాక్సీ వెనకాల పంపించాను. ఎందుకైనా మంచిదని ట్యాక్సీ నెంబర్ కూడా నోట్ చేసి తెచ్చాను అన్నాడు. గుడ్, వెరీ గుడ్ మెచ్చుకుంటూ అతని భుజం తట్టాడు సాహు. అంతేకాదు సాబ్, మీరు మెచ్చుకునే విషయం ఇంకోటి కూడా ఉంది. ఏంటది? గౌరు అనబడే రూమ్ బాయ్ అడ్రస్ కనుక్కున్నాడట టూరిస్టు గైడు రాకేష్. తన దగ్గరున్న లాకెట్ ఏదో మిస్ అయినట్టు ధీరజ రాకేష్తో చెబుతుండగా చాట్ నుండి విన్నాను అన్నాడు మస్తాన్. వింటూనే విశాలమయ్యాయి సాహు కనుబొమ్మలు. దావూద్ కపాలీలు ఉత్సాహంగా చూశారు సాహు ముఖంలోకి. ఎక్సలెంట్ మస్తాన్ బాయ్. ఇప్పుడు నువ్వు చెప్పిన సమాచారం మాకు చాలా ఉపయోగపడుతుంది. ఆ గౌరు ఇల్లు ఎక్కడుందో చెప్పు అని అడిగాడు సాహు ఆతృత నిండిన కంఠంతో. అడ్రస్ ఎక్కడంటే అడ్రస్ సరిగ్గా గుర్తులేదు సాబ్ అన్నాడు అదోలా నవ్వి చేతులు నిలుపుకుంటూ. అతని ఉద్దేశం ఏంటో ఇప్పుడే పసిగట్టేశాడు సాహు. వెంటనే తన సూట్ కేసులోంచి 50 రూపాయల నోట్ల కట్టను ఒక దాన్ని తీసి అవతలవాడికి విసిరి, ఇప్పుడు గుర్తొస్తుందేమో చూడు అన్నాడు. గుర్తు వస్తున్నట్టే ఉంది సాబ్ అన్నాడు మస్తాన్ సూట్ కేసు వంక చూస్తూ. ఇప్పుడు మరో కట్ట విసిరాడు సాహు. సగానికి పైగాని గుర్తొచ్చింది. మరో 2 కట్టలు అతని మీదకు విసిరి అడ్రస్ చెప్పు అన్నాడు సాహు. ఇక తను అరిచి పీక్కున్నా అంతకంటే 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వడని గ్రహించి రూమ్ బాయ్ గౌరు అడ్రస్ గబగబా చెప్పేశాడు మస్తాన్. షత్రంజ్ ఏరియాలో పటేల్ స్ట్రీట్లోని 10వ నెంబర్ ఇంటి ముందు ట్యాక్సీ దిగారు రాకేష్ ధీరజలు. లాక్ చేయబడున్నాయి ఆ ఇంటి తలుపులు. డ్రైవర్కి ఫేర్ చెల్లించి పక్కింట్లో గౌరు గురించి ఎంక్వైరీ చేశాడు రాకేష్. ఆ గౌరుగాడ ఆ రోజు పూనం థియేటర్లో అమితాబ్ బచ్చన్ కొత్త సినిమా రిలీజ్ అయింది కదా, బ్లాక్ టికెట్లు అమ్మడానికి అక్కడికి పోయి ఉంటాడు అని చెప్పాడు పక్కింట్లో ఉన్న వ్యక్తి. కమాన్ రాకీ, మనం వెంటనే పూనం థియేటర్ దగ్గరికి వెళదాం, ట్యాక్సీని ఆగమని చెప్పు అంది ధీరజ. ఇప్పుడు టైం 2 అయింది. మనం వెళ్ళేసరికి మ్యాట్నీ షో మొదలు పెట్టేసి ఉంటారు. మనం వెళ్ళిన థియేటర్ దగ్గర గౌరు దొరకడు చెప్పాడు రాకేష్. మరెలా అంది ధీరజ నీరసంగా. ఇంటికి వెళ్ళి భోంచేసి రెస్ట్ తీసుకుందాం. సాయంత్రం 5 గంటలకి థియేటర్ దగ్గరికి వెళితే ఖచ్చితంగా గౌర్ని పట్టుకోవచ్చు. సరే పద అంది ధీరజ. ఇద్దరూ మెయిన్ రోడ్డు వరకు నడుచుకుంటూ వచ్చి ట్యాక్సీ ఎక్కారు. ఉదయం రేష్మాలాజ్యలోంచి బయలుదేరిన తర్వాత ధీరజను తన ఇంటికి తీసుకుపోయాడు రాకేష్. మీరొచ్చిన పని పూర్తయ్యేంత వరకు నేను మీతో పాటే ఉండాలి కాబట్టి హోటల్లో కంటే నా ఇంట్లోనే ఉండడం బాగుంటుంది. అది మీకు అభ్యంతరం లేకపోతేనే సుమా అన్నాడు. నువ్వు ఒంటరిగానే ఉంటున్నావా అడిగింది ధీరజ. అవును. మరి నీకమ్మా నాన్న? నాకు ఎవరూ లేరు. నేను ఎలా పుట్టానో ఎవరికి పుట్టానో నాకే తెలీదు. ఊహ తెలిసిన తర్వాత అనాథాశ్రమం ఒకటే నాకు తెలిసిన ప్రపంచం. అక్కడున్నవాళ్లే నా బంధువులు స్నేహితులు. అక్కడుంటూ వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ చదువుకున్నాను. డిగ్రీ పాస్ అయిన తర్వాత చదివించలేని స్థితిలో ఉద్యోగం చూసుకోమని నన్ను బయటికి పంపారు. ఇంకా చదువుకోవాలన్న నా తపన తీరక పేపర్ బాయ్గా, క్యాంటీన్ సప్లైర్గా ఇలా రకరకాల పనులు చేస్తూ పీజీ పూర్తి చేశాను. కానీ నేను పడిన శ్రమకు ఫలితం లేకుండా పోయింది. చదువుకోగలిగానన్న తృప్తి తప్ప నా చదువుకి తగ్గ ఉద్యోగం దొరకలేదు. ఉద్యోగం కోసం తిరిగి తిరిగి విసిగిపోయి ఇక ఆ ప్రయత్నం విరమించుకున్నాను. నిజాయితీగా సంపాదించడానికి టూరిస్ట్ గైడ్గా అవతారం ఎత్తాను. సింపుల్గా అది మన చదువు అంటూ చెప్పడం ముగించాడు రాకేష్. గ్రేట్, యు ఆర్ గ్రేట్ రాకీ. నీలా స్వశక్తి మీద ఆధారపడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అందామే. థ్యాంక్స్.
ఇంతకీ మీరు నా ఇంట్లో ఉండడానికి అభ్యంతరం లేనట్లే కదా అని అడిగాడు రాకేష్. ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే ముల్లాంటి వాడివి నీ ఇంట్లో ఉండడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది అంది. ఆ తర్వాత లగేజ్ని అక్కడే వదిలి గౌరింటికి బయలుదేరారు. టాక్సీలో ఇద్దరు రాకేష్ ఇంటికి చేరుకున్నారు. రాకేష్ హోటల్కి వెళ్లి క్యారియర్ తెచ్చాడు. ఇద్దరూ భోజనం ముగించి 1 గంట రెస్ట్ తీసుకున్న తర్వాత పూనం థియేటర్కి బయలుదేరారు. సమయం సాయంత్రం 5 గంటలు కావస్తోంది. పూనం థియేటర్కి చాలా యువతలగా ఒక వీధి చివరికి చేరి ఆగిపోయింది ధీరజ రాకేష్తో ప్రయాణిస్తున్న టాక్సీ. డ్రైవర్ తల తిప్పి రాకేష్ ముఖంలోకి చూశాడు. అతని చూపులను అర్థం చేసుకుంటూ, రండి ధీరజ గారు, మనం ఇక్కడ దిగిపోదాం అంటూ కిందకి దిగిపోయాడు రాకేష్. అతని వెనకనే టాక్సీలోంచి కిందకి దిగుతూ ముందుకు చూసి కనుబొమ్మలు ఆశ్చర్యంగా ముడివేసింది ధీరజ. ఆ వీధికి అవతలున్న ప్రదేశం అంతా విపరీతమైన రద్దీగా ఉంది. ఇసుక వేస్తే రాళ్ళంతగా కిటకిటలాడుతున్నారు జనం. అరుపులతో విజిల్స్తో కోలాహలంగా ఉందక్కడ. మై గాడ్, ఏంటి జనం రాకేష్, ఇక్కడ ఏదైనా మీటింగ్ జరుగుతోందా? పాపులర్ రాజకీయ నాయకుడు ఎవరైనా రాబోతున్నాడా అని అడిగింది ఆశ్చర్యంగా. మీటింగ్కి వచ్చిన జనం కాదు వీళ్ళు, సినిమా టిక్కెట్ల కోసం పడిగాపులు పడుతున్న జనం. అదిగో ఆ జన సందోహానికి అవతల కనిపిస్తున్నదే పూనం థియేటర్. అమితాబ్ బచ్చన్ సినిమా కదా, రష్ కాస్తంత ఎక్కువగా ఉంటుంది మరి. ఒక సినిమా నటుడికి ఇంత పాపులారిటీయా? మా దేశంలో రాజకీయ నాయకుడి కంటే సినిమా నాయకుడికే పాపులారిటీ ఎక్కువ. అందుకే కొత్త సినిమాలు విడుదలయ్యే రోజున మంత్రులు కూడా బహిరంగ సభలు పెట్టడం మానేస్తారు అన్నాడు నవ్వుతూ. అది సరే, ఈ జనంలో ఈ గౌర్ని వెతికి పట్టుకోవడం ఎలా అంది నీరసంగా. నా అంచనా తప్పు కాకుండా ఉంటే గౌర్ ఇక్కడుండే అవకాశం లేదు మేడం. అతను బ్లాక్ టికెట్లు అమ్ముతాడని మధ్యాహ్నం పక్కింటతను మనతో చెప్పాడు కదా. నిజమే, చేతిలో డబ్బులు లేకపోతే టిక్కెట్లు అమ్ముతూ ఇక్కడే కనిపించేవాడతను. మీ లాకెట్ అమ్మిన డబ్బుంది కదా, అది ఖర్చయ్యేదాకా ఈ చుట్టుపక్కలకి రాడు. విసుగ్గా చూసింది ధీరజ అతని ముఖంలోకి. ఉండడం తెలిసినప్పుడు అతని కోసం ఇక్కడికి రావడం ఎందుకు అంది. అతను ఇక్కడుంటాడని రాలేదు నేను, ఎక్కడుంటాడో ఇక్కడ తెలుస్తుందని వచ్చాను అన్నాడు. ఎలా ఎలా తెలుస్తుంది? మీరలా టెన్షన్ పడకుండా కాసేపు ఓపిక పడితే తెలుస్తుంది, రండి చెబుతాను అంటూ ఒక్క సందులోంచి పక్క వీధిలోకి దారి తీశాడు రాకేష్. ధీరజ అతన్ని అనుసరించింది. ఆ పక్క రోడ్లో ఉన్న ఒక రెస్టారెంట్లోకి ఆమెను తీసుకుపోయాడు రాకేష్. కార్నర్ టేబుల్ ఎంచుకుని అక్కడ ఆమెను కూర్చోబెట్టాడు. మీరిక్కడ కూర్చుని ఇష్టం వచ్చిన పదార్థాలను ఆర్డర్ చేసి ఆరగించండి. నేను వెళ్ళి గౌర్ ఈ సమయంలో ఎక్కడుంటాడో తెలుసుకుని వస్తాను అన్నాడు రాకేష్. ఏం, నేను నీ వెంట రాకూడదా? రాకూడదనేమీ లేదు, వస్తే ఆ జనంలో పడి నలిగిపోతారు. మిమ్మల్ని చూస్తే జనం సినిమా సంగతి మరిచిపోతారు అన్నాడు నవ్వుతూ. ధీరజ అతని ముఖంలోకి వింతగా చూస్తూ అంది. నీ మనస్తత్వం ఏంటో నాకు అర్థం కావడం లేదు రాకీ అని. అంటే నేను అందంగా ఉన్నానని ఒప్పుకుంటావు, కానీ నన్ను ప్రేమించనంటావు. మరి నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇంకెప్పుడు మాట్లాడాలి? దానికి ఒక సమయం, ఒక చోటు ఉంటాయి. వెయిట్ అండ్ సీ మేడం అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాకేష్. అతడు వెళ్ళిన వైపే చూస్తూ భారంగా నిట్టూర్చి వెయిటర్ని పిలిచి బ్లాక్ కాఫీ ఆర్డర్ చేసింది ధీరజ. గౌర్ గురించి తెలుసుకోవడానికి వెళ్ళిన రాకేష్ అరగంట తర్వాత తిరిగి వచ్చాడు. రెస్టారెంట్లోకి అడుగుపెట్టి సూటిగా వచ్చి తనకెదురుగా కూర్చున్న అతన్ని చూడగానే విపరీతమైన ఆశ్చర్యంతో ముడిపడ్డాయి ధీరజ కనుబొమ్మలు. ఆ మరుక్షణమే పొక్కున నవ్వేసిందామె. బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్లను కలుసుకుని గౌర్ని గురించి తెలుసుకునేందుకు టిక్కెట్ల కోసం ఎగబడుతున్న వాళ్లతో పాటే జనంలో దూరాడు రాకేష్. 10 నిమిషాల పాటు పట్టుదలగా ప్రయత్నించిన తర్వాత ఒక అతన్ని పట్టుకుని తనకు కావలసిన సమాచారాన్ని తెలుసుకునేసరికి పూర్తిగా మారిపోయాయి అతని షేపులు. చిరిగిపోయాయి అతని దుస్తులు, మట్టి కొట్టుకుపోయాయి బూట్లు. జుత్తురేగి శరీరం నలిగి పిచ్చివాడిలా, వీధి బెచ్చగాడిలా మారిపోయింది అతని అవతారం. ఓ గాడ్, ఏంటి అవతారం, ఏమైంది అని నవ్వుతూ అడిగింది ధీరజ. అనుకున్న పనులు అనుకున్నట్టు అవ్వాలంటే అప్పుడప్పుడు ఇటువంటి తెప్పలు తప్పవు. నా సంగతి అలా ఉంచండి. నా వెంట మీరొస్తే మీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి అన్నాడు. ఊహించుకుంది ధీరజ. ఊహించుకుంటూనే ముఖం మీద గుద్దినట్టు ఉలిక్కి పడింది. థ్యాంక్ గాడ్, నేను రాకపోవడం చాలా మంచిదైందన్నమాట.
అంది గుండెల మీద చెయ్యుంచుకొని. అదే మరి ముందు చూపంటే. అది సరే, ఇన్ని తిప్పలు పడి వీధి బిచ్చగాళ్ళ మారావు కదా, ఇంతకీ గౌరు విషయం తెలిసిందా? తెలిసింది మేడం. ఎక్కడున్నాడట? ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఒకటి ఉంది. అక్కడ తన ఫ్రెండ్స్తో పేకాడడానికి వెళ్ళాడట. రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉంటాడట. అయితే ఆలస్యం ఎందుకు, బయలుదేరదాం పదండి అంటూ ఆమెతో పాటు లేచి నిలబడ్డాడు. నువ్వు ఇలాగే వస్తావా? మనమేమీ పెళ్లి చూపులకు వెళ్ళడం లేదు కదా, వెళ్ళిన పని అవ్వాలి గాని వేషంలో ఏముంది మేడం, నడవండి అంటూ రెస్టారెంట్లోంచి బయటకు నడిచాడు రాకేష్. వెయిటర్ తెచ్చిన బిల్లు ప్లేట్లో 20 రూపాయల నోటు వేసి అతన్ని అనుసరించింది ధీరజ. సరిగ్గా 15 గంట తర్వాత ఒక టాక్సీలో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్కి చేరుకున్నారు ఆ ఇద్దరు. టాక్సీ దిగి బరియల్ గ్రౌండ్లోకి వెళ్లి చుట్టూ చూశారు. రాకేష్ పూనం థియేటర్ దగ్గర తెలుసుకున్న ఇన్ఫర్మేషన్లో ఎలాంటి అబద్ధమూ లేదు. అక్కడికి కొంచెం దూరంలో క్రిస్టియన్ సమాధుల మధ్య జోరుగా సాగుతోంది పేకాట. ఫిల్టర్ సిగరెట్ కాలుస్తూ స్టైల్గా పేక ముక్కలు పేర్చుకుంటున్నాడు గౌరు. అదిగో ఆ ఈడియట్ అక్కడున్నాడు అంది ధీరజ. అరవకండి మేడం, మన ఇద్దరిని చూశాడంటే మళ్ళీ కనిపించకుండా మాయమవుతాడు గౌరు. నిశ్శబ్దంగా నా వెంట రండి అంటూ సమాధులు చాటు చేసుకుంటూ కదిలాడు రాకేష్. ఆమె ఒక్క సమాధి పక్క నుండి ముందుకు వెళుతుండగా అప్పుడే కలుగులోంచి బయటకొచ్చిన ఓ పందికొక్కు గబగబా ముందుకు పరుగులు తీస్తూ అడ్డొచ్చిన ధీరజ పాదం మీదకెక్కి అవతలకు పోయింది. ఆ స్పర్శకు అదిరిపడి కెవ్వున అరిచి పక్కకి దూకింది ధీరజ. ఉలిక్కి పడ్డాడు ఆమెకు 2 అడుగులు ముందు వెళుతున్న రాకేష్. మై గాడ్, అరవకండి మేడం, ప్లీజ్ కీప్ క్వైట్ అని లోగొంతుతో ఆమెను హెచ్చరిస్తూ ముందుకు సాగాడు. అప్పటికే జరిగిపోయింది ఆలస్యం. జరగవలసిన పొరపాటు కూడా అప్పటికే పూర్తయింది. ధీరజ అరుపులు వింటూనే తలలు తిప్పి అటు చూశారు పేకాడుతున్న కుర్రాళ్ళు. అందరితో పాటు గౌరు కూడా తల తిప్పి చూశాడు. రాకేష్ ధీరజలను గుర్తుపట్టిన మరుక్షణంలో ఆందోళనగా ముడిపడ్డాయి అతని కనుబొమ్మలు. అంతే, ఆ తర్వాత 1/2 నిమిషం కూడా ఆలస్యం చేయలేదు అతను. చేతిలోని పేక ముక్కలను పడేసి చివ్వును లేచి బరియల్ గ్రౌండ్కి రెండో పక్కనున్న గేటు వైపు పరుగు అందుకున్నాడు. పారిపోతున్నాడు, గౌరు పారిపోతున్నాడు, రాకీ క్యాచ్ హిమ్ అని అరుస్తూ హెచ్చరించడం ప్రారంభించింది ధీరజ. మీరెక్కడే ఉండండి మేడం, వాడి సంగతి నేను చూస్తాను అని సమాధుల మీద నుంచి ఎగిరి దూకుతూ అతన్ని వెంబడించడం ప్రారంభించాడు రాకేష్. అరిచినందుకు తనను బెదరగొట్టి అరిచేటట్టు చేసిన పందికొక్కును మనసులోనే తిట్టుకుంటూ అక్కడే ఉండిపోయింది ధీరజ. పరుగు తీయడం ప్రారంభించిన 1/2 గంట తర్వాత రాకేష్కి పట్టుబడిపోయాడు గౌరు. ఒక చీకటి సందును క్రాస్ చేయబోతూ కార్పొరేషన్ వాళ్లు తవ్విన గోతులో పడి అతని చేతికి దొరికిపోయాడు. ఆయాసాన్ని అదిం పెట్టుకుంటూ ఆ గోతిని సమీపించి ఆగిపోయాడు రాకేష్. అరెరే, అలా పడిపోయేమిటి గౌరు, పరుగు తీసేవాడివి ముందు ఏముందో చూసుకుంటూ పరుగు తీయద్దు, అంత కంగారెందుకు అంటూ చేయి పుచ్చుకుని అతన్ని గోతులోంచి బయటకు లాగాడు. భయంతో వణికిపోతూ అతని ముఖంలోకి చూశాడు గౌరు. ఉన్నట్టుండి చటుక్కున వంగి అతని పాదాల మీద పడిపోయాడు. నన్ను కొట్టద్దు సార్, బుద్ధి గడి తిని తప్పు చేశాను, చేతిలో చిల్లి గవలేక దొంగతనానికి పాల్పడ్డాను, నన్ను మన్నించండి అంటూ గౌరు మన్నాడు. ఏంటిది గౌరు, ఎందుకా ఏడుపు, అసలు నువ్వేం చేశావని అంటూ అతన్ని లేవనెత్తి కన్నీళ్లు తుడిచాడు. అతడలా అనునయించేసరికి గౌరులో భయం కొద్దిగా తగ్గింది. ఇప్పుడు చెప్పు, ఆ లాకెట్ నువ్వే తీసావు కదూ? తల ఊపాడు గౌరు. తీసి ఏం చేశావు, అమ్మేశావా? లేదు. మార్వడి కొట్టులో తాకట్టు పెట్టావా? అవును సార్, దాన్ని తాకట్టు పెట్టాను, కానీ మార్వడి దగ్గర కాదు, ఓ ఫ్రెండ్ దగ్గర తాకట్టు పెట్టి 3000 తీసుకున్నాను. నాకు 1 గంట టైం ఇవ్వండి, వెళ్ళి తీసుకొస్తాను. ఎలా తెస్తావు? ఈరోజు నాకు అదృష్టం బాగా కలిసొచ్చింది సార్, పేకాట్లో బాగా గెలిచాను, మొత్తం 5000. వెంటనే వెళ్ళి డబ్బు కట్టి లాకెట్ను తీసుకొచ్చి ఇచ్చేస్తాను, దయచేసి పోలీసులకు అప్పగించకండి నన్ను అంటూ ప్రాధేయపడ్డాడు. ఇట్స్ ఆల్ రైట్ గౌరు, పోలీసులకి నిన్ను పట్టివ్వను, నీ డబ్బు ఖర్చు పెట్టి లాకెట్ను విడిపించనవసరం లేదు. మరి దాన్ని నేనే విడిపిస్తాను, నీ ఫ్రెండ్ అడ్రస్ చెప్పు అన్నాడు రాకేష్. ఆశ్చర్యంగా చూశాడు గౌరు. నిజంగా మీరే విడిపిస్తారా సార్ అని అడిగాడు నమ్మలేనట్లు. షూర్, చాలా థ్యాంక్స్ సార్, ముందు అడ్రస్ చెప్పు. మదీనా మార్కెట్ వెనకే ఉంటుంది, గ్రీన్ బిల్డింగ్ ఒకటి, అక్కడికి వెళ్ళి జీవన్లాల్ అని అడిగితే ఎవరైనా చెబుతారు. ఆ బిల్డింగ్ ఓనర్ కొడుకే నా ఫ్రెండ్ జీవన్లాల్,
నాకంటే 6 ఏళ్లు పెద్దవాడు. లాకెట్ అతని దగ్గరే ఉంది అని చెప్పాడు గబూరు. అటువంటి ధనవంతుడు నీకు ఫ్రెండ్ ఎలా అయ్యాడు? అనుమానంగా అడిగాడు రాకేష్. ఫ్రెండ్ అంటే స్కూల్ ఫ్రెండ్ కాదు, బ్లాక్ టికెట్ల ఫ్రెండ్. అంటే సిటీలో కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు షోకి ఇంత ఇచ్చి నాలాంటి వాళ్ళ చేత బ్లాక్ టికెట్లు అమ్మిస్తుంటాడు జీవన్లాల్. కొత్త సినిమాలు లేనప్పుడు వడ్డీకి అప్పులిస్తుంటాడు. ఐసి, అయితే మామూలుగా అప్పు తీసుకోకుండా లాకెట్ ఎందుకు తాకట్టు పెట్టావు? ఆ మధ్య ఒకసారి పోలీసులు పట్టుకున్నారు. లాకప్లో పెట్టి లాఠీలతో విరగబాది వదిలారు. అప్పటినుంచి టికెట్లు అమ్మడం మానేసి లాడ్జిలో రూమ్ బాయ్గా చేరాను. మళ్ళీ 10 రోజుల కిందటే కమిషన్ ఎక్కువిస్తానని కబురు పెట్టాడు. అతని దగ్గర అడ్వాన్స్ తీసుకుని పేకాట్లో పోగొట్టుకున్నాను. మళ్ళీ అతని దగ్గరే అప్పు చేశాను. అది కూడా పోయింది. ఇక జీవన్లాల్ అప్పు ఇవ్వనన్నాడు. నాలో కసి పెరిగిపోయింది. ఎలాగైనా పేకాట్లో పోగొట్టుకున్నదంతా గెలుచుకుని అతని అప్పు తీర్చేసి ఇక ఈ ఛాయలకు రాకూడదనుకున్నాను. ఆ సమయంలో మేడం గారి లాకెట్ కంటపడింది. ఆ రోజు మీరు ఆగ్రా నుండి తిరిగి రాకముందే మేడం రూంలోకి వెళ్లి ఎయిర్ బ్యాగ్లోని లాకెట్ని కాజేశాను అంటూ చెప్పడం ముగించాడు గబూరు. అంతా శ్రద్ధగా విని భారంగా నిట్టూర్చాడు రాకేష్. చూడు గబూరు, పేకాట్లో పోగొట్టుకున్నదంతా తిరిగి గెలుచుకోవాలి అన్నంత బుద్ధి తక్కువ ఆలోచన ఇంకోటి లేదు. ఏదో ఈ రోజు నీ అదృష్టం బాగుండి గెలిచావు. సంపాదించింది మళ్ళీ చేజరుచుకోకుండా జాగ్రత్త పడు అంటూ హేతో చెప్పాడు. వింటాను సార్, మీ మాటలు తప్పకుండా వింటాను. నన్ను క్షమించమని అడిగానని మీరే మేడంతో చెప్పండి అన్నాడు వినయంగా. చిన్నగా నవ్వుతూ అతని భుజం తట్టి సిగరెట్ వెలిగించుకుని దమ్ములాగుతూ బరియల్ గ్రౌండ్కేసి బయలుదేరాడు రాకేష్. పరుగు తీయడం వల్ల తెలియలేదు, తనకు తెలియకుండానే గౌర్ని వెంట తరుముతూ చాలా దూరం వెళ్ళాడన్నమాట తను. బరియల్ గ్రౌండ్లోకి తిరిగొస్తూ తనలో తనే అనుకున్నాడు రాకేష్. గ్రౌండ్లోకి వచ్చి ధీరజ కోసం చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించలేదామె. పేకాడుకుంటున్న కుర్రాళ్ళు మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. ఏమైంది ధీరజ? ఎక్కడికి వెళ్ళిందామె? అంతరంగంలోని అసహనాన్ని బలవంతంగా అదిమి ఉంచుకుంటూ పేకాడుతున్న కుర్రాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమెని గురించి ఎంక్వైరీ చేశాడతడు. రాకేష్ అంటే మీరేనా? బెచ్చగాడిని గుర్తుకు తెస్తున్న అతడి అవతారాన్ని యగాదిగా చూస్తూ అడిగాడు గబూరు వయసులో ఉన్న ఒక కుర్రాడు. అవును, నేనే రాకేష్. తెల్లగా ఉన్న అమ్మాయిని ఇందాక ఇక్కడ వదిలి వెళ్ళింది మీరే కదూ? అవును. ఏది ఆ అమ్మాయి? ఎవరో 3 కారులో వచ్చి ఆ అమ్మాయిని తమ వెంట తీసుకువెళ్లారు. మై గాడ్, ఎవరు వాళ్ళు? ఎలా ఉన్నారు? ఆ 3 పోలికల్ని వర్ణించి చెప్పాడు ఆ కుర్రాడు. వింటూనే అర్థమైంది అతనికి. ఆ 3లో 2 కపాలి దావూదులని. అయితే 3వ వ్యక్తి ఎవరు? ఇదిగో ఆ అమ్మాయిని వెంట తీసుకుని వెళుతూ వాళ్ళు మీకు ఇది ఇమ్మన్నారు. షర్టు జేబులోంచి మడత పెట్టిన కాగితాన్ని తీసి అతనికి ఇచ్చాడు ఆ కుర్రాడు. దానిని అందుకొని గబగబా మడతలు విప్పి చదవడం ప్రారంభించాడతను. మిస్టర్ రాకేష్, ఇది పెద్దవాళ్ళకి సంబంధించిన వ్యవహారం. ఇందులో కల్పించుకుని అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. గవూర్ను తరుముతూ వెళ్లి సంపాదించిన లాకెట్ని బుద్ధిగా తెచ్చి మాకు అందజేయి. లజ్పతి నగర్ బ్రిడ్జి కింద నీ కోసం ఎదురు చూస్తుంటాం. లాకెట్ తీసుకుని రాత్రి 11 గంటలకు అక్కడికి రా. నువ్వు రాకపోతే ధీరజ ప్రాణాలతో మిగలదని మరిచిపోవద్దు. ఎటువంటి ఆయుధాలను వెంట తీసుకురావద్దు. హెచ్చరిక. ఇట్లు నీ శ్రేయోభిలాషులు. లెటర్ చదివి చించి ముక్కలు చేసి సిగరెట్ వెలిగించుకున్నాడు రాకేష్. గట్టిగా దమ్ములాగి పొగను గాల్లో కుదులుతూ శరవేగంతో ఆలోచించడం ప్రారంభించాడు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఉన్నట్టుండి అతని మస్తిష్కంలో చోటు చేసుకుంది ఒక ఆలోచన. చిరునవ్వు ప్రత్యక్షమైంది అతని పెదవుల మీద. తనకొచ్చిన ఆ ఆలోచనను తప్పనిసరిగా ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకుంటూ రిస్టువాచిలో టైం చూసుకున్నాడు రాకేష్. రాత్రి 8:30 గంటలయింది టైము. రాత్రి 11 కావడానికి ఇంకా 2:30 గంటల వ్యవధి ఉంది అనుకుంటూ బరియల్ గ్రౌండ్లోంచి బయటకు నడిచాడు రాకేష్. రాత్రి 10:40 టైం. రిస్టువాచిలో టైం చూసుకుంటూ లజపత్ నగర్ ఏరియా చివర్లో ఉన్న ఒక బ్రిడ్జి కింద చీకట్లో నిలబడున్నారు దావూద్, కపాలి, సాహుల్. చేతులు వెనక్కి విరిచి ఇనప తీగలతో బలంగా బిగించబడి ఒక బండరాతి మీద కూర్చోబెట్టబడింది ధీరజ. రాకేష్ గౌర్ని వెంట తరుముతూ వెళ్లిన తర్వాత అతని రాక కోసం ఎదురుచూస్తూ బరియల్ గ్రౌండ్లో ఉన్న ఒక చెట్టు కిందకు పోయి నిలబడింది ధీరజ. పరిపరి వేదాల పరుగులు తీయడం ప్రారంభించాయి ఆమె ఆలోచనలు. గౌరు దగ్గర నుంచి లాకెట్టు సొంతం చేసుకోగానే రాకేష్తో పాటు మద్రాసు చేరుకోవాలి తను. నాగేంద్ర గుట్టు రట్టు చేసి అతని అంతు చూడాలి.
తన తల్లి భువనేశ్వరీదేవిని విడిపించి కరువు తీరా ఆమె ఒడిలో తలదాల్చి నిద్రపోవాలి. అందుకు అవసరమైన ఉపాయాన్ని మద్రాసు చేరుకున్న తర్వాత ఆలోచించాలి. వీలైతే ఈ రాత్రికే ప్రయాణం పెట్టుకోవాలి. సో అమెరికా నుండి వచ్చిన అమ్మాయి నువ్వేనన్నమాట. ఉన్నట్టుండి ఎవరో అండం అతి దగ్గర నుండి వినిపించేసరికి ఉలిక్కి పడుతూ పక్కకు తిరిగి చూసింది ధీరజ. స్టైల్గా సిగరెట్ కాలుస్తూ 4 అడుగుల దూరంలో నిలబడున్నాడు ఎర్రగా పొడుగ్గా ఉన్న ఒక అపరిచిత వ్యక్తి. ఎవరతను? తను అమెరికా నుండి వచ్చినట్టు ఇతనికి ఎలా తెలుసు? అతడు కూడా నాగేంద్ర మనిషేనా? హూ ఆర్ యూ? తన మనసులోని ఆలోచనలను మనసులోనే దాచుకుంటూ అడిగింది ధీరజ. సాహు, మై నేమ్ ఈజ్ సాహు. ఐఎమ్ ఫ్రమ్ మద్రాస్. అర్థమైందనుకుంటాను అన్నాడు స్టైల్గా. చిన్నగా తల పంకించింది ధీరజ. అయితే నువ్వు ఆ నాగేంద్ర మనిషి అన్నమాట. యా, యు ఆర్ కరెక్ట్. నువ్వు కూడా లాకెట్ కోసమే వచ్చావా? ఇంతకుముందు పంపిన వాళ్ళకి నేను ఏమిచ్చానో చెప్పలేదా? ఆ భయం నాకు లేదు. లాకెట్ తెచ్చిస్తానని నేను నాగేంద్రకి మాటిచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం అంటూ ఈ సాహు చరిత్రలోనే లేదు. అంత గొప్పవాడువా నువ్వు? చూడు, అంతకంటే ముందు నా పవర్ ఏంటో చూడు అంటూ పిడికిలి బిగించి ముందుకు దూకబోయింది. అదే సమయంలో స్టాప్ స్టాప్ దేర్ అంటూ చెట్టు చాటు నుండి యువతలకి రివాల్వర్లతో వచ్చి ఆమెకు ఇరువైపుల్లో నిలబడ్డారు. ఎత్తిన పాదాన్ని ఎత్తినట్టే దించి ఎక్కడికక్కడే నిలబడిపోయింది ధీరజ. ఓహో, అయితే అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చారన్నమాట అంది సీరియస్గా. ఎస్, నీలాంటి అసాధారణమైన అమ్మాయిని ఎదుర్కొనేటప్పుడు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోకపోతే ఎలా అన్నాడు నవ్వుతూ. నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రయోజనం లేదు మిస్టర్ సాహు. ఆ లాకెట్ నా దగ్గర లేదని ముందే చెప్పాను. ఎస్ ఎస్, ప్రస్తుతం ఆ లాకెట్ నీ దగ్గర లేదని, రూమ్ బాయ్ గౌరు దగ్గర ఉందని, దానికోసమే అతన్ని వెంట తరుముతూ రాకేష్ వెళ్ళాడని నాకు తెలుసు. అతని మాటలకు నిర్ఘాంతపోయింది ధీరజ. గౌరు తన లాకెట్ దొంగిలించుంటాడన్న విషయం తనకే ఖచ్చితంగా తెలీదు. రాకేష్ సస్పెక్ట్ చేయడం వల్లనే అతన్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది తను. అయితే ఆ విషయం అంత ఖచ్చితంగా సాహుకి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు అతనికి? ఆమె ఆలోచనలను పసిగట్టినట్టు చిన్నగా నవ్వాడు సాహు. తెలియని విషయాలను తెలుసుకోవడమే సాహు ప్రత్యేకత. అదే నా సామర్థ్యం. అందుకే నాకు 10 లక్షలు ఆఫర్ చేశాడు నాగేంద్ర. ధీరజ్ ఏమీ మాట్లాడలేదు. అప్పటికప్పుడే గబగబా కాగితం మీద ఏదో రాసి పేకాడుతున్న కుర్రాళ్ళను పిలిచి గౌర్ని తరుముకుంటూ వెళ్ళాక రాకేష్ తిరిగి రాగానే అతనికి ఇది ఇవ్వమని చెప్పాడు. ఆ తర్వాత రివాల్వర్లతో బెదిరిస్తూ ధీరజను బరియల్ గ్రౌండ్లోంచి అవతలకు తీసుకుపోయారు ఆ ముగ్గురు. టైం 11 కావస్తోంది, ఇంకా రాలేదేంటి ఆ ఈడియట్? కపాలి అసహనంగా దావూదుతో అన్న మాటలకు ఆలోచనల నుండి బయటపడింది ధీరజ. కనులు చికిలించుకుని చుట్టూ చూసింది. చీకట్లో చూడ్డానికి అలవాటు పడిన ఆమె కళ్లకు అటువైపు ఎవరూ వస్తున్నట్టు కనిపించలేదు. ఆ గౌరుగాడు అతనికి మస్కా కొట్టి మాయమయ్యాడేమో అంటూ తన సందేహాన్ని వెలుబుచ్చాడు దావూద్. నో, ఆ టూరిస్ట్ గైడు చాలా పట్టుదల గల మనిషి. గౌర్ని అంత సులువుగా వదిలి వెళ్ళడు అతను. ఒకవేళ నువ్వు అనుమానిస్తున్నట్టే గౌరు గనక మస్కా కొట్టుంటే ఆ విషయం మనతో చెప్పడానికైనా అతనిక్కడికి రావాలి అన్నాడు కపాలి. మాటలు కట్టిపెట్టి పరిసరాలను జాగ్రత్తగా గమనించండి. రాకేష్ ఏ క్షణంలోనైనా రావచ్చు అన్నాడు సాహు. అతను అండం పూర్తవుతుండగానే చీకట్లో బ్రిడ్జి స్తంభాలను చాటు చేసుకుంటూ వచ్చిన 10 మంది పోలీసులు ఒక్కసారిగా ముందుకు దూకి వాళ్ళని చుట్టుముట్టేశారు. జాగ్రత్త పడేలోపునే దావూద్ కాపాలీల చేతుల్లోని ఆయుధాలను స్వాధీనం చేసుకుని ధీరజను వదిలి ఆ ముగ్గురి చేతులకు సంకెళ్లు తగిలించారు. ఊహించని విధంగా జరిగిన ఆ సంఘటనకు ఆందోళన పడిపోయారు దావూద్, కాపాలీలు. సాహు మాత్రం గాబరా పడకుండా గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. వాట్ ఈస్ దిస్? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగాడు దబాయింపుగా. ఆ ప్రశ్న వింటూనే ఉరిమి చూస్తూ అతని ముందుకొచ్చాడో డీసీపీ ర్యాంకులో ఉన్న పోలీస్ అధికారి. మీరు తీవ్రవాదులు, బాంబులతో ఈ బ్రిడ్జిని కూల్చేయాలని ప్రయత్నిస్తున్నారు, అందుకే అరెస్టు చేస్తున్నాం అన్నాడు అతను అధికారం ఉట్టిపడుతున్న కంఠంతో. నో, యు ఆర్ రాంగ్ సార్. తీవ్రవాదులం కాదు, మా దగ్గర బాంబులు లేవు, కావాలంటే చెక్ చేసుకోండి అన్నాడు సాహు. ఇప్పుడు లేకపోవచ్చు, మరి కాసేపటికి మీ వాళ్ళు బాంబులు తీసుకురారన్న గ్యారంటీ ఏంటి? మీరు అనవసరంగా మమ్మల్ని సందేహిస్తున్నారు. లేదు,
మీరు ఈ బ్రిడ్జి కిందకొచ్చి ఉండడం చూసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు. మా కానిస్టేబుల్స్ పైనుండి చాలాసేపు మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన తర్వాతనే మీ మీద మాకు అనుమానం కలిగింది. మీరు ఖచ్చితంగా తీవ్రవాదులే. కాదు, కానే కాదు, కాదని మేము నిరూపించుకుంటాం అంటూ సెల్ ఫోన్ను బయటకు తీశాడు సాహు. నెంబర్ నొక్కకముందే దాన్ని అతని చేతిలోంచి లాక్కున్నాడు డీజీపీ. ఇక్కడ కాదు, మీరు నిరూపించదలుచుకుంటే స్టేషన్కి వచ్చి నిరూపించుకోండి, కమాన్ మూవ్ అన్నాడు. మేము ఎవరమో తెలియక మమ్మల్ని అనవసరంగా అనుమానించి అవమానిస్తున్నారు. కేంద్ర మంత్రి మహాదేవ్ గారితో చెప్పి నీ ఉద్యోగం ఓడగొట్టిస్తాం తీవ్ర స్వరంతో బెదిరించాడు సాహు. అంతే, వేగంగా కదిలి అతడి ముఖాన్ని తాకింది డీసీపీ పిడికిలి. ఫట్మంటూ వెలువడింది ఒక శబ్దం. అదిరిపోయింది సాహు ముఖం. దెబ్బ వెంబడే వెనక్కి తూలి కింద పడకుండా తనను తాను నిలదొక్కున్నాడతను. పేదాలు చిట్లి చిక్కటి రక్తం గెడ్డం మీదకి జారుతుండగా ఉక్రోషంగా చూశాడు డీసీపీ ముఖంలోకి. ఢిల్లీ పోలీసులంటే నీ బెదిరింపులకి లొంగేవాళ్లు కాదురా బేవకూఫ్. కేంద్రం మంత్రితో కాదు, రాష్ట్రపతితో కంప్లైంట్ చేసినా నా డ్యూటీ చేయకుండా ఆగను. నీ దిక్కున చోట చెప్పుకో అంటూ హ్యాండ్ స్టిక్తో బలంగా బాదాడు అతని భుజం మీద. పట్ పట్టమంటూ వరుసగా పడ్డాయి అతని భుజం మీద 2 దెబ్బలు. జీవుమన్నాయి సాహు నరాలు. భుజపుటెముక విరిగిపోయినంత బాధ అతడి శరీరాన్ని ఆక్రమించుకుంది. ఆ దృశ్యాన్ని గమనించి కిక్కురు మనకుండా ఉండిపోయారు దావూద్ కపాలీలు. సాహు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ మాత్రమే. ఆవేశంతో హత్యలు చేసేవాడు కాదతను. పథకాలు వేసి ఎదుటివారి ప్రాణాలు తీయడంలో అందివేసిన చెయ్యతంది. ఆ సమయంలో ఆవేశంతో డీసీపీ మీద తిరగబడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని అతనికి తెలుసు. పోలీసులు అనుమానించనే కూడదు. అనుమానించడం అంటూ జరిగితే అనుమానితుల మాట అసలు వినిపించుకోరు వాళ్ళు. ఆ సంగతి బాగా తెలిసినవాడు కావడం వల్లనే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఢిల్లీలో తనకు తెలిసిన సేట్జీలను రప్పించాలని నిర్ణయించుకుని మౌనంగా ఉండిపోయాడు. మౌనంగా నిలబడి ఈ తతంగాన్నంతా శ్రద్ధగా గమనిస్తోన్న ధీరజ మనసు విపరీతమైన చికాకుతో నిండిపోయింది. పరిపరి విధాలుగా పరుగులు తీయడం ప్రారంభించాయి ఆమె ఆలోచనలు. రాకేష్ ఎందుకని రాలేదు? గౌర్ అతని చేతికి చిక్కకుండా మిస్ అయ్యాడా? లేక ఇక్కడికి రావడానికి భయపడ్డా? ఇప్పుడు ఏం చెయ్యాలి తాను? సాహు బృందానికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెబితే? అటువంటి ఆలోచన రాగానే డీసీపీతో అదే విషయాన్ని గురించి చెప్పింది ధీరజ. వీళ్ళు బలవంతంగా నన్ను బంధించి ఇక్కడికి తీసుకొచ్చారు సార్, కావాలంటే చూడండి నా చేతులు ఎలా కట్టేశారో అంది. గంభీరంగా తల పంకించాడు డీసీపీ. ఎస్, నీ మాటలు నేను నమ్ముతున్నాను. అయినా నువ్వు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాసి ఇవ్వాల్సిందే అన్నాడు. అతడికి నచ్చజెప్పాలని విఫలమైంది ధీరజ. సాహు బృందంతో పాటు పోలీసు జిప్సీలో ఎక్కి కూర్చుంది. మొత్తం 2 జిప్సీలలో వచ్చారు పోలీసులు. రెండో దాంట్లో డీసీపీ ఎక్కి కూర్చోగానే అక్కడి నుంచి బయలుదేరాయి ఆ వాహనాలు. ఆపండి, జీప్ ఇక్కడ ఆపండి. అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో సిటీలోకి వెళ్లే మార్గంలో ఉన్న మరో బ్రిడ్జి మీదకి రాగానే డ్రైవర్స్ని ఉద్దేశించి ఆర్డర్ చేశాడు డీసీపీ. ఒకదాని వెనక ఒకటి ఆగిపోయాయి జిప్సీలు. ఆ అమ్మాయిని కిందకి దిగమనండి, జల్దీ వెళ్ళి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వెంట పెట్టుకుని రమ్మని చెప్పండి అన్నాడు డీసీపీ. ఆ మరుక్షణంలో జిప్సీలోంచి దించివేయబడింది ధీరజ. వింతగా ఉన్న డీసీపీ ప్రవర్తన గురించి ఆలోచించడం ప్రారంభించకముందే జిప్సీలు 2 బయలుదేరి ముందుకు దూసుకుపోయాయి. అసహనం నిండిన మనసుతో ఎటు వెళ్లాలో తోచక అటుగా వచ్చే వాహనాల కోసం ఎదురుచూస్తూ రోడ్డు పక్కన చీకట్లో ఒక బండరాయి మీద కూర్చుంది ధీరజ. సిటీలోకి వెళుతున్న పోలీసు వాహనాలు ఉన్నట్టుండి ఒక మలుపు తిరిగి యమునా నది తీరం వైపు ప్రయాణించడం ప్రారంభించాయి. చాలాసేపటి వరకు ఆ విషయాన్ని గురించి పట్టించుకోలేదు సాహు బృందం. పట్టించుకుని ప్రశ్నించబోయేసరికే యమునా నది తీరాన్ని ఆనుకున్న ఒక చెట్ల తోపులోకి ప్రవేశించి ఆగాయి. వాహనాల్లోంచి కిందకు దిగుతూనే విపరీతమైన ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు సాహు, కపాలి, దావూదులు. వాట్ ఈస్ దిస్? మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారేంటి? రైఫిల్స్ గురిపెట్టి తమ చుట్టూ నిలబడిన కానిస్టేబుల్స్ని, రివాల్వర్ గురిపెట్టిన డీసీపీని ఉద్దేశించి అనుమానంగా అడిగాడు సాహు. సమాధానం చెప్పలేదు వాళ్ళు. ఉన్నట్టుండి అందరూ ఒక్కసారిగా గొల్లున నవ్వడం ప్రారంభించారు. స్టాప్, స్టాప్ ఇట్ అరిచాడు సాహు. నకిలీ పోలీసులం మేము. మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాక ఇంకెక్కడికి తీసుకువెళతాం అన్నాడు ఇన్స్పెక్టర్ వేషంలో ఉన్న ఒక వ్యక్తి. షాక్ అయ్యారు అతని మాటలకు ఆ ముగ్గురు. మై గాడ్,
నకిలీ పోలీసులా? ఎంత మోసం అన్నాడు సాహు ఆశ్చర్యంగా. దీన్ని మోసం అనరు మిస్టర్, టిట్ ఫర్ టాట్ అంటారు. మా స్నేహితుడు రాకేష్ను ఇలా మోసగించే కదా మొన్న మీరు అరెస్టు చేసింది. ఆ వ్యంగ్యంత కూడా మార్పు లేకుండా అదే డ్రామాను మీ విషయంలో ప్లే చేశాం. ఎలా ఉంది మా నటన అన్నాడు డీసీపీ వేషంలో ఉన్న వ్యక్తి. తెల్లబోయారు దావూద్ కపాలీలు. పళ్ళు పటపటా కొరికాడు సాహు. ఎదురు తిరిగేందుకు ఎలాంటి అవకాశం లేకుండా చేతులకు సంకెళ్ళు తగిలించబడి ఉన్నాయి. అంతేకాదు, వాళ్లంతా రైఫిల్స్ గురిపెట్టుండగా ఎదురు తిరిగితే ఎంత ప్రమాదమో తెలిసి తన కోపాన్ని తనలోనే దాచుకుంటూ మౌనంగా ఉండిపోయాడు సాహు. కట్టండి, అందర్నీ ఆ చెట్లకు కట్టి పారేయండి అన్నాడు డీసీపీ వేషంలో ఉన్న వ్యక్తి. ఆ మరుక్షణంలోనే కదిలారు కానిస్టేబుల్స్ వేషాల్లో ఉన్న వ్యక్తులు. ఆ ముగ్గురిని అక్కడున్న చెట్లకు కట్టేసి చేతులు దులుపుకున్నారు. మేం తలచుకుంటే మీ ముగ్గురిని చంపి ఇక్కడే పాతి పెట్టగలం, కానీ ఎదుటి వాళ్లకు సహాయపడ్డం తప్ప చంపడం మా వృత్తి కాదు. మీ అదృష్టం బావుంటే తెల్లవారక ఎవరైనా వచ్చి మిమ్మల్ని బంధవిముక్తుల్ని గావిస్తారు. అంతవరకు నిలబడే నిద్రపోండి. ఒకరినొకరు తిట్టుకుంటూ కాలక్షేపం చేయండి. బ్యాడ్ నైట్ అండ్ గుడ్ బై అంటూ తన అనుచరులతో అక్కడి నుంచి వాహనాల మీద వెళ్లిపోయాడా నకిలీ డీసీపీ. ఈడియట్స్, రోగ్స్, బ్లడీ స్కౌండ్రల్స్, మీ అంత చూస్తాను. దూరం అవుతోన్న వాహనాల వంక చూస్తూ బిగ్గరగా అరవడం ప్రారంభించాడు సాహు. అరిచింది చాలు. ఈ కట్లు చేతులుకున్న ఈ సంకెళ్ళు ఎలా వదిలించుకోవాలో ఆలోచించండి. వాళ్ళు మనల్ని చావగొట్టకుండా ఇలా కట్టి వదిలేసినందుకు సంతోషించండి. ధీరజ కంటబడగానే బంధించి మద్రాసు తీసుకుపోయుంటే ఈ గొడవంతా ఉండేది కాదు. పనికిరాని పథకాలతో ఇలా పడరాని పాటలు పడవలసొచ్చేది కాదు. ఒకరి తర్వాత ఒకరు సాహును ఉద్దేశించి నిష్ఠూరంగా అన్నారు కపాలి దావుదులు. రాకేష్ తనను ఫూల్ను చేశాడన్న ఉక్రోషంతో లోపలే రగులుకు పోతున్నాడు సాహు. పుండు మీద కారం చల్లినట్టు వారి మాటలు మనసును మరింత రంపపు కోతకు గురి చేస్తుండగా బాధను బలవంతంగా దిగమింగుకుంటూ బంధనాలు వదిలించుకునే ఉపాయాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. వేగంగా దూసుకొచ్చి ధీరజ కూర్చున్న బండరాతి పక్కన ఆగింది ఒక ప్రైవేటు టాక్సీ. ఉలిక్కి పడుతూ వెంటనే లేచి నిలబడింది ధీరజ. అంతలో కమాన్ మేడం, త్వరగా టాక్సీ ఎక్కండి, క్విక్ అంటూ డోరు తెరిచాడు. బ్యాక్ సీట్లో కూర్చున్న రాకేష్. విపరీతమైన ఆశ్చర్యంతో కనుబొమ్మలు విశాలమవుతుండగా గబగబా కారెక్కి అతని పక్కన కూర్చుంది ధీరజ. ఆ మరుక్షణంలోనే టాక్సీ బయలుదేరి ముందుకు ప్రయాణించడం ప్రారంభించింది. వాళ్ళు, ఆ సాహు మనుషులు, అదే దావుద్ కపాలీలు నన్ను బంధించినట్టు నీకు ఆలస్యంగా తెలిసిందా అడిగింది ధీరజ. లేదు, గౌర్ను పట్టుకుని తిరిగి రాగానే తెలిసింది. మరి వాళ్ళు రమ్మన్న చోటుకి రాలేదేం? నేను వచ్చినా ప్రయోజనం ఉండదని అనుకోకుండా పోలీసులొచ్చి తీవ్రవాదులు అనుకుని వాళ్లను అరెస్టు చేశారు. తెలుసు. ఎలా తెలుసు? వాళ్ళని పంపింది నేనే కాబట్టి. ధీరజ ఆశ్చర్యపడింది. పోలీసుల్ని నువ్వు పంపావా? వాళ్ళు నీ మాట నమ్మారా? నమ్మడానికి వాళ్ళు నిజమైన పోలీసులైతే కదా. మరి వాళ్ళు నిజమైన పోలీసులు కాదు, ఆ వేషాల్లో వచ్చిన నా స్నేహితులు. మై గాడ్, అంటే వాళ్ల వ్యూహాన్నే వాళ్ల మీద ప్రయోగించావన్నమాట అంది మరింత ఆశ్చర్యంగా. అవును, వాళ్లను అరెస్టు చేసిన తర్వాత నిన్నిక్కడ దింపేసి వాళ్ళని తీసుకుపోమ్మని నేనొచ్చి నిన్ను కలుసుకుంటానని ముందే వాళ్లతో చెప్పాను. యు ఆర్ గ్రేట్. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, జస్ట్ టిట్ ఫర్ టాట్ అంతే. ఇంతకీ గౌరు విషయం ఏమైంది? లాకెట్ దొంగలించింది అతనే. ఇచ్చాడా? అది అతని దగ్గర లేదు. మై గాడ్, మరెలా? అది ఎక్కడుందో చెప్పాడు గౌరు. అందుకే నీ లగేజ్ వెంట తెచ్చాను. మనం ఇటు నుండిటే మద్రాసు వెళుతున్నాం. లాకెట్ ఉన్న చోటుకి మనం మద్రాసు వెళ్ళడానికి సంబంధం ఏమిటి? లాకెట్ ఇప్పుడు మద్రాసులోనే ఉంది. ఇక ఆశ్చర్యపడ్డానికి ఓపిక లేకపోయింది ధీరజ్కి. నా తల తిరిగిపోతుంది రాకి, వివరంగా చెప్పు అంది. జీవన్లాల్ అనబడే తన స్నేహితుడి దగ్గర లాకెట్టు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నానని గౌరు చెప్పాడు. నా స్నేహితుల్ని ఇటు పంపి జీవన్లాల్కి డబ్బిచ్చి లాకెట్టు తీసుకురావాలని అతనింటికి వెళ్ళాను. ఈ రోజు మధ్యాహ్నం ఫ్లైట్లో జీవన్లాల్ మద్రాసు వెళ్ళాడని, అక్కడ ఈ రాత్రి ఒక మ్యారేజ్ ఫంక్షన్కి అటెండ్ అయ్యి బిజినెస్ పని మీద ఒక వారం రోజులు మద్రాసులోనే ఉండొస్తాడని అతని తండ్రి చెప్పాడు. అందుకే అర్జెంటుగా మద్రాసు ప్రయాణం కట్టాను. ట్రావెలింగ్ ఏజెన్సీ వాళ్లను కాంటాక్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్లో మద్రాసు వెళ్ళడానికి 2 టికెట్స్ కూడా బుక్ చేశాను అని చెప్పాడు రాకేష్. ఇంకేమీ మాట్లాడలేదు ధీరజ.
మద్రాసు ప్రయాణం అనగానే ఆమె మనసులో నాగేంద్ర రూపం స్పష్టంగా కదలడం ప్రారంభించింది. అనుకున్నట్టుగానే ఢిల్లీ నుండి ఫ్లైట్లో బయలుదేరి ఉదయం 6 గంటల సమయంలో మద్రాసు చేరుకున్నారు ఆ ఇద్దరు. అక్కడి నుంచే ఒక స్టార్ హోటల్లో డబుల్ రూమ్ బుక్ చేశాడు రాకేష్. అన్నట్టు నిన్ను ఒక సంగతి అడగడం మర్చిపోయాను రాకి. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. రూంలోకి ప్రవేశించగానే సోఫాలో కూలబడుతూ అంది ధీరజ. ఏంటది? రూమ్ బాయ్ తెచ్చిన లగేజ్ని అలమరాలో ఉంచుతూ అడిగాడు రాకేష్. జీవన్లాల్ కోసం మనం ఇంత దూరం వచ్చాం కదా, ఒకవేళ అతను లాకెట్ను ఢిల్లీలోని తమ ఇంట్లోనే వదిలుంటే ఏం చేస్తావ్ అంటూ బయటపెట్టింది తన మనసులోని సందేహం. చిన్నగా నవ్వాడు రాకేష్. అటువంటి సందేహం మీకంటే ముందే వచ్చింది నాకు. జీవన్లాల్ తండ్రిని అడిగి సందేహాన్ని అక్కడే నివృత్తి చేసుకునొచ్చాను. అంటే ఆ లాకెట్ జీవన్లాల్ దగ్గరే ఉందట. ఓల్డ్ మోడల్లో ఉన్న ఆ చైన్ జీవన్లాల్కి బాగా నచ్చడంతో దానిని బ్రాస్లెట్గా చేతికి ధరించాడట. అది సరే, ఇంతకీ ఆ జీవన్లాల్ ఎక్కడున్నాడో మనకెలా తెలుస్తుంది? అతను హాజరవడానికి వచ్చిన మ్యారేజ్ ఫంక్షన్ ఎక్కడ జరుగుతుందో వాళ్ళ నాన్నగారిని అడిగి తెలుసుకున్నాను. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది జీవన్లాల్ బస చేసిన హోటల్ గురించి. ఎక్సలెంట్ రాకీ. నువ్వు టూరిస్ట్ గైడ్ కంటే పోలీస్ ఆఫీసర్వై ఉంటే ఇంకా బాగుండేది. నీలాంటి తెలివిగలవాడు సెక్రటరీగా దొరకడం నిజంగా నా అదృష్టం అంది. అంటూ ఉత్సాహాన్ని ఆపుకోలేక ముందుకు వెళ్ళి అతన్ని కౌగిలించుకోబోయింది. ఉలిక్కి పడుతూ వెనక్కి దూకాడు రాకేష్. మేడం, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ హెచ్చరించాడు. ఆ హెచ్చరికతో నీరుగారిపోయింది ధీరజ. నీరసంగా నిట్టూరుస్తూ సోఫాలో కూలబడిపోయింది. నిన్ను చూస్తుంటే అప్పుడప్పుడు నాకు అనుమానం వస్తోంది రాకీ. ఏంటి అనుమానం? నువ్వసలు మగాడివేనా అని. ఎందుకొచ్చింది మీకు అనుమానం? అనుమానం కాక మరేంటి? నువ్వు మగాడివి అయితే ఇంత అందాన్ని ముందుంచుకుని గుడ్డివాళ్లా ప్రవర్తిస్తావా? నా అంతట నేను చేరవస్తే దూరంగా వెళ్ళిపోతావా? సారీ మేడం, మీ సందేహాలకు ఇప్పుడు సమాధానాలు చెప్పలేను. మరెప్పుడు చెబుతావు? చెబుతాను. సమయం వచ్చినప్పుడు తప్పకుండా సమాధానాలు చెబుతాను. ఎప్పుడొస్తుందో ఆ సమయం? మీరు అమెరికా నుండి ఇక్కడికి వచ్చిన పని పూర్తయినప్పుడు. ఆ తర్వాత ధీరజ ఇంకేమీ మాట్లాడలేదు. భారంగా నిట్టూర్చి మౌనంగా ఉండిపోయింది. మీరు స్నానం చేసి రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి ఆ ఫంక్షన్ జరిగిన చోట జీవన్లాల్ అడ్రస్ కనుక్కునొస్తాను. సరే, మధ్యాహ్నం నా కోసం ఎదురు చూడొద్దు. భోంచేసి రెస్ట్ తీసుకోండి. అలాగే. రాకేష్ మొహం కడుక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన తర్వాత గబగబా స్నానం ముగించి డ్రెస్ చేంజ్ చేసుకుని సూట్ కేసు అడుగు నుండి ఒక కవర్ తీసింది ధీరజ. అమెరికాలో విమానం ఎక్కడానికి ముందు ఆ కవర్ ఆమె చేతికిచ్చాడు ఆమె పెంపుడు తండ్రి. మద్రాసు వెళ్ళిన తర్వాత ఈ కవర్ మీదున్న అడ్రస్ ప్రకారం వెళ్ళి నల్లముత్తు అన్న అతనికి ఈ కవర్ అందజేయి. అతను నాతో పాటే మీ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేసేవాడు. చాలా సిన్సియర్ వర్కర్. మీ తండ్రి గారైన చంద్రశేఖర్ వర్మ గారికి అతనంటే చాలా ఇష్టం. అతను కూడా ఆయనను దేవుడి కంటే ఎక్కువగా భావించేవాడు. అతను ఇంకా మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ ఉంటే నీకేదైనా సాయం చేయొచ్చు అన్నాడు. ఆ లెటర్ తన దగ్గరుందన్న సంగతి రాకేష్కి కూడా చెప్పలేదామె. చెప్పకూడదని కాదు, చెప్పే సందర్భం రాలేదు. ఇప్పుడు ఆ సందర్భం వచ్చినా ఆ నల్లముత్తును కలుసుకోవడానికి అతను అభ్యంతరం చెబుతాడన్న ఉద్దేశంతో చెప్పలేదు. ఆ లెటర్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని రూమ్ లాక్ చేసి ఆ కవర్ మీద అడ్రస్ ప్రకారం బయలుదేరింది ధీరజ. శాలిగ్రామంలో ఆ అడ్రస్. రాఘవేంద్ర కళ్యాణ మండపం ముందు ఆటో దిగి లోపలికి వెళ్ళాడు రాకేష్. రాత్రి ఫంక్షన్ తాలూకా ఆనవాళ్లు కొంచెం కూడా కనిపించడం లేదు. రాకేష్ మండపం లోపల పనిచేస్తున్న వర్కర్స్ని అడిగి మేనేజర్ని కలిశాడు. రాత్రి జరిగిన మ్యారేజ్ ఫంక్షన్కి సంబంధించి పెళ్ళికొడుకు అడ్రస్ తెలుసుకున్నాడు. తేనాంపేటలో ఉంది పెళ్ళికొడుకు ఇల్లు. ఆ ఇంట్లో ఇంకా పెళ్లి సందడి తగ్గలేదు. లోపల ఏదో పూజా కార్యక్రమం జరుగుతున్నట్టు లోపల నుండి వినిపిస్తోన్న మంత్రాలను బట్టి గ్రహించాడు రాకేష్. ఆ కార్యక్రమం పూర్తయితే తప్ప పెళ్ళికొడుకును కలుసుకోవడానికి వీలు పడదు. అంతవరకు ఎదురుచూసే ఓపిక లేకపోయింది రాకేష్కి. ఆ బంగ్లా ఆవరణలో తిరుగుతోన్న ఒక వ్యక్తిని అడిగి ఆ ఇంటి ఫోన్ నెంబర్ తెలుసుకున్నాడు. ఆ తర్వాత పక్క వీధిలో ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుండి పెళ్ళికొడుకి ఫోన్ చేశాడు. ఎవరో ఫోన్ ఎత్తారు. ప్లీజ్, గిరిధర్ గారిని ఒకసారి పిలవండి. పూజలో ఉన్నారు, ఇప్పుడు వీలు పడదు అతని వైపు నుండి వినిపించింది. చాలా అర్జెంట్ మ్యాటర్. నేను పెళ్లికూతురు తరపువారి బంధువును. ముఖ్యమైన విషయం చెప్పాలి. 1 మినిట్ అంటూ వినిపించింది అవతల నుండి.
నిమిషం తర్వాత హలో, గిరిధర్ స్పీకింగ్ అంటూ పెళ్ళికొడుకు కంఠం వినిపించింది. సారీ మిస్టర్ గిరిధర్, మీతో అర్జెంటుగా మాట్లాడాల్సి వచ్చింది. పెళ్ళికూతురు బంధువునని అబద్ధం చెప్పాను. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ మీరెవరు? నేను ఎవరినో చెప్పినా మీకు అర్థం కాదు. ఢిల్లీ నుండి వచ్చిన మీ స్నేహితుడు జీవన్లాల్ని అర్జెంటుగా కలుసుకోవాలి. అతను ఎక్కడ దిగాడో చెప్పగలరా? హోటల్ బ్లూ ప్యారడైజ్లో ఉంటున్నట్టు చెప్పాడు. రూమ్ నెంబర్? సారీ, చెప్పలేను. ఇట్స్ ఆల్ రైట్, నేను వెళ్ళి తెలుసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ వెల్కమ్. రిసీవర్ క్రెడిల్ చేసి పబ్లిక్ టెలిఫోన్ బూత్ అతనికి ₹1 ఇచ్చి బయటకు వచ్చేశాడు రాకేష్. అక్కడి నుండి ఒక ఆటో ఎక్కి మౌంట్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న బ్లూ ప్యారడైజ్ హోటల్కి బయలుదేరాడు. తన దగ్గరున్న కవర్ మీద అడ్రస్ ప్రకారం శాలిగ్రామంలోని ఒక వీధిలో ట్యాక్సీ దిగి అడ్రస్లో సూచించబడిన నెంబర్ ప్రకారం ఒక ఇంటి ముందుకు వెళ్ళి తలుపు తట్టింది ధీరజ. వెంటనే తెరుచుకుంది తలుపు. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? తలుపు తెరిచిన ముత్తైదువ వాకిట్లో నిలబడిన ధీరజకేసి ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. నల్లముత్తు గారి ఇల్లు ఇదే కదండి అని అడిగింది ధీరజ. అవును. ఆయన ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. ఒకసారి పిలుస్తారా? ఆయనతో నీకేంటమ్మా పని? నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? నేను అమెరికా నుండి వస్తున్నానండి. మా నాన్నగారు నల్లముత్తు గారికి ఈ లెటర్ ఇవ్వమన్నారు. అలాగా, రామ్మ లోపలికి రా అంటూ ఆహ్వానించిందామె. ధీరజ లోపలికి వెళ్ళింది. ఒక మోస్తరుగా ఉన్న పెంకిటిల్లది. కొంచెం పెద్దదిగా ఉన్న హాలును ఆనుకుని ఒక పక్కగా ఉన్నాయి 2 గదులు. కూర్చో అమ్మా, పిలుస్తాను అంటూ లోపల గదిలోకి వెళ్ళిపోయిందామె. ధీరజ అక్కడున్న చెక్క కుర్చీలో కూర్చుంటూ చుట్టూ చూసింది. గోడలకు దేవుడి పటాలు తగిలించున్నాయి. వాటి పక్కనే దండ వేయబడి అగరవత్తులు వెలిగించబడిన ఒక వ్యక్తి ఫోటో చూసి ధీరజ కనుబొమ్మలు ఆశ్చర్యంగా ముడిపడ్డాయి. లేచి దగ్గరికంటా వెళ్ళి ఆ ఫోటోను పరిశీలనగా చూసిందామె. ఆ ఫోటో కింద చంద్రశేఖర్ వర్మ అని రాయబడిన పేరు చదవగానే సంతోషంతో ఉప్పొంగిపోయింది ఆమె మనసు. ఆ ఫోటో తన తండ్రిదే. ఫ్యాక్టరీ వర్కర్స్ చేత దేవుడితో సమానంగా పూజలందుకుంటున్న తన తండ్రి ఎంత గొప్పవారో ఊహించుకోలేకపోయింది ధీరజ. అంతలో అమెరికా నుంచి వచ్చిందా? ఎవరబ్బా అని తనని తానే ప్రశ్నించుకుంటూ ఆ ముత్తైదుతో పాటు లోపల గదిలోంచి హాల్లోకొచ్చాడు. బ్లూ కలర్ యూనిఫామ్ ధరించిన నల్లముత్తు. కళ్ళు తుడుచుకుంటూ వెనుతిరిగి అతని వంక చూసింది ధీరజ. 55 ఏళ్లుంటాయి నల్లముత్తుకి. ఆ వయసులో కూడా మనిషి పుష్టిగా బలంగా కనిపిస్తున్నాడు. జుత్తు మాత్రం చెవుల పక్క నుండి తెల్లబడుతూ వస్తోంది. చూడగానే అతనే నల్లముత్తు అయి ఉంటాడని గ్రహించి నమస్కారమండి అంటూ చేతులు జోడించి నమస్కరించింది ధీరజ. నల్లముత్తు ప్రతి నమస్కారం చేశాడు. అమెరికా నుండి వచ్చింది నువ్వేనా అమ్మా? అవునండి. నీ పేరు? ధీరజ. నన్ను మా నాన్నగారు పంపించారు. ఎవరు మీ నాన్నగారు? పేరు చెప్పి తన దగ్గరున్న కవర్ను అతనికిచ్చింది ధీరజ. అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ ఆ కవర్ అందుకున్నాడు నల్లముత్తు. ఆ పేరు విన్నట్టుగానే ఉందమ్మా, కానీ నాకు తెలిసి అమెరికాలో నా స్నేహితులు ఎవరూ లేరు అంటూ కవర్ను చించి అందులో నుండి ఒక కాగితాన్ని బయటకు లాగి మడతలు విప్పి చదవడం ప్రారంభించాడు. అతని ముఖంలోకి చూస్తూ ఆ పక్కనే నిలబడింది ధీరజ. లెటర్ చదువుతున్న నల్లముత్తు ముఖం వేగంగా రంగులు మారడం ప్రారంభించింది. ఆశ్చర్యం, ఆనందం, సంభ్రమం, ఉత్సాహం మొదలైన భావాలు కలగా పొలగంగానే మారాయి అతని ముఖంలో. లెటర్ చదవడం పూర్తయింది. కవర్లో వెతికి గబగబా 2 ఫోటోలు బయటికి తీసి వాటిని పరిశీలనగా చూశాడు నల్లముత్తు. చూస్తూనే కుర్చీలోంచి చటుక్కున లేచి నిలబడి, కూర్చోండి అమ్మాయి గారు, అలా నిలబడున్నారేం? కూర్చోండి. మీరు ఎవరో తెలియక మీ ముందు దర్జాగా కూర్చున్నాను, నన్ను క్షమించండి అన్నాడు వినయంగా. అతడి స్వామి భక్తికి అప్రయత్నంగా చెమర్చాయి ధీరజ కళ్ళు. మీరు పెద్దవాళ్ళు, మీరే కూర్చోండి అంది. ఎంత మాట అమ్మాయి గారు, మీ ఎదుట కూర్చోవడమే. నాకు మీ నాన్నగారెంతో మీరు అంతే. నేను ఇంకా మీ యజమానురాల్ని కాదు నల్లముత్తు గారు. మీ సహాయం కోరొచ్చిన ఒక సామాన్యురాల్ని. సహాయం కోరేవాళ్ళు నిలబడే ఉండాలి. పైగా ఎక్కువ తక్కువ తేడాలు నాకు లేవు. అచ్చం ఆ తండ్రి బుద్ధులే వచ్చాయమ్మా మీకు. అయినా అంతే, యజమాని వర్కర్ అన్న భేదభావాన్ని ఎప్పుడూ చూపించేవారు కాదు. కూర్చోండమ్మా ప్లీజ్ అంటూ ప్రాధేయపడ్డాడు. ఇక తప్పదనుకుని కుర్చీలో కూర్చుంది ధీరజ. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మాయి గారు, మీరొచ్చారు. ఇక ఫ్యాక్టరీ వర్కర్స్ కష్టాలు గట్టెకినట్టే అన్నాడు నల్లముత్తు చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంటూ. మీ కష్టాలు గట్టెక్కాలంటే నాగేంద్ర గుట్టు రట్టు చెయ్యాలి.
చెప్పండి అమ్మాయి గారు, నన్నేం చేయమంటారు? మా నాన్నగారు బ్రతికున్నారా? లేదమ్మా, ఆయనను చంపేసినట్టు చాలా కాలం తర్వాత తెలిసింది. మరి మా అమ్మగారు? ఆమె లేచిపోయిందని కొందరు, చచ్చిపోయిందని కొందరు ఆ మధ్య అనుకునేవాళ్లమ్మా. మీరేమనుకుంటున్నారు? ఆ ఇల్లాలు అటువంటి నీచమైన పనిని ఎన్నడూ చేయదమ్మా. నాగేంద్ర ఆమెను ఎక్కడో నిర్బంధించుంటాడు. ఎక్కడ నిర్బంధించాడో మనం వెంటనే తెలుసుకోవాలి. ప్రయత్నిస్తానమ్మా. పోనీ మీరొక పని చేయకూడదు? అమెరికాలో ఉంటున్న మీ పెంపుడు తల్లిదండ్రులను వెంటనే ఇక్కడికి పిలిపించండి. తగిన సాక్ష్యాలతో చంద్రశేఖర వర్మ గారికి మీరే ఏకైక వారసులని నిరూపిస్తే నాగేంద్ర సంగతి తేల్చి పారేయొచ్చు. అలా చేయడం వల్ల ఒక ప్రమాదం ఉంది. నా తల్లిని రక్షించుకునేంత వరకు నేను పలానా అన్న విషయం బయట పడకూడదు. అలాగేనమ్మా, కానీ ఆ విషయం తెలుసుకోవడం ఎలా? నేను చెప్పినట్టు చేయండి. చెప్పండమ్మా. నాగేంద్ర దగ్గర నీకు చనువు ఉందా? మీ నాన్నగారి కాలం నుంచి చనువు ఉందమ్మా. నేను మళ్ళీ సాయంత్రం వస్తాను. మీ చుట్టాల అమ్మాయినని చెప్పి నన్ను తీసుకుపోయి ఆ ఇంట్లో పని మనిషిగా చేర్పించు. మీ ఇంట్లో మీరు పని మనిషిగా చేరతారా అమ్మాయి గారు? బాధగా అన్నాడు నల్లముత్తు. తప్పదు నల్లముత్తు గారు. అమ్మను గురించి తెలుసుకోవాలంటే నాకు వేరే దారి లేదు. భారంగా నిట్టూరు చెడతను. అలాగేనమ్మా, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. కానీ మళ్ళీ వెళ్ళి రావడం ఎందుకు? ఇక్కడే ఉండిపోండి. నాకు బయట కొంచెం పనుంది. సరేనమ్మా, కానీ నన్ను మీరు అండి అని పిలవద్దు అమ్మాయి గారు. నల్లముత్తు అనండి చాలు. అలాగే, కానీ లాయర్ సెల్వరాజు ఇంకా మన ఫ్యాక్టరీకి లీగల్ అడ్వైజర్గానే ఉంటున్నారా? ఉండకి ఎక్కడికి పోతాడమ్మా? ఆ నీచుడు దొంగ పవర్ ఆఫ్ అటార్నీ సృష్టించి నాగేంద్ర మీ ఆస్తిని అనుభవించడానికి సహాయపడింది అతడే కదా? తెలుసు. నాకు అతని ఫోన్ నెంబర్ కావాలి. గబగబా లోపలికి వెళ్ళి సెల్వరాజు ఫోన్ నెంబర్ తెచ్చి చెడతను. అతనితో చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది ధీరజ. హోటల్లో బ్లూ ప్యారడైజ్ ఆవరణలో ఆటో దిగి రిసెప్షన్ కౌంటర్ ముందుకు వెళ్ళాడు రాకేష్. వెల్కమ్ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అతన్ని ఆహ్వానిస్తూ చిరునవ్వుతో పలకరించింది రిసెప్షనిస్టు. ఢిల్లీ నుంచి వచ్చిన జీవన్ లాల్ గారి రూమ్ నెంబర్ చెబుతారా? ఎప్పుడు దిగారు? నిన్న రాత్రి అనుకుంటాను. వెయిట్ ఏ మినిట్ ప్లీజ్. వెనుతిరిగి కీబోర్డ్లో ఉన్న ఒక్కొక్క అరలోని విజిటింగ్ కార్డును పరిశీలించడం ప్రారంభించింది. నిమిషం తర్వాత, ఎస్, జే జీవన్లాల్ ఫ్రమ్ ఢిల్లీ, రూమ్ నెంబర్ 171, సెకండ్ ఫ్లోర్ అంది. ఆయన రూమ్లోనే ఉన్నారు కదూ? ఉన్నారు. థ్యాంక్ యూ అంటూ లిఫ్ట్ వైపు నడిచాడు రాకేష్. లిఫ్ట్ ఎక్కి సెకండ్ ఫ్లోర్ చేరుకుని రూమ్ నెంబర్ 107 ముందుకు వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. బెల్లం మోగడం లోపల నుంచి వినిపిస్తూనే ఉంది రాకేష్కి. 5 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఎవరది? బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ ప్రశ్నించాడు 25 ఏళ్ల యువకుడు జీవన్లాల్. నా పేరు రాకేష్. మీకోసం ఢిల్లీ నుండి వచ్చాను. దేనికి? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చాలా టైర్డ్గా ఉంది. మనం మరోసారి కలుద్దాం. మీ ఇష్టం. మీరు ఇబ్బందులను ఫేస్ చేయగలరనుకుంటే నాకు అభ్యంతరం లేదు అన్నాడు రాకేష్. వింతగా ముడిపడ్డాయి జీవన్లాల్ కనుబొమ్మలు. రండి లోపలికి అంటూ ద్వారానికి అడ్డు తప్పుకున్నాడు జీవన్లాల్. రాకేష్ లోపలికొచ్చి ఒక సోఫాలో కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను ఇబ్బందులను ఫేస్ చేయడం ఏమిటి? అసలు ఎవరు మీరు అని అడిగాడు జీవన్లాల్ అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. మీకు గవూరు తెలుసు కదా? ఏ గవూరు? రూమ్ బాయ్ గవూరు. బ్లాక్ టికెట్స్ అమ్మే గవూరు. తను దొంగలించిన లాకెట్ను మీకు అమ్మిన గవూరు. తెలుసు. అతను మీ దగ్గర ఒక లాకెట్ను తాకట్టు పెట్టాడు కదూ? అవును. నేను ఢిల్లీ నుంచి ఇంత దూరం మిమ్మల్ని వెతుకుంటూ వచ్చింది ఆ లాకెట్ కోసమే. ఆ లాకెట్కు మీకు ఏంటి సంబంధం? అది అమెరికా నుండి వచ్చిన నా మేనకోడల్ది. ఢిల్లీలోని రేష్మా లాడ్జిలో దిగిన ఆమె రూంలోంచి గౌరు దాన్ని తస్కరించాడు. అది మీ దగ్గరుందని తెలిసొచ్చాను. ఆ లాకెట్ మీదేనన్న నమ్మకం ఏమిటి? పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేకపోయారా? ఇంత దూరం ఎందుకొచ్చారు? గడుసుగా ప్రశ్నలు వేశాడు జీవన్లాల్. ఆల్రైట్, మీ సరదా ఎందుకు కాదనాలి? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, కానీ ఢిల్లీలో కాదు, ఎక్కడే ఇస్తాను. నా లాకెట్ ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు. విదేశీ టూరిస్టుల దగ్గర దొంగలించడం దేశ ద్రోహ నేరంతో సమానమని మీకు తెలియదనుకుంటాను అంటూనే నిలబడ్డాడు రాకేష్. అప్పుడు కనిపించింది అతనికి జీవన్లాల్ కళ్లల్లో కలవరపాటు. ప్లీజ్ అపార్థం చేసుకోకండి, కూర్చోండి అన్నాడు రాకేష్ చేయి పట్టుకుంటూ. చిన్నగా తల పంకిస్తూ తిరిగి కుర్చీలో కూర్చున్నాడు రాకేష్. అన్ని రకాల వ్యాపారాలు చేసే మీకు పోలీసుల గురించి తెలియందేమీ లేదు. కంప్లైంట్ ఇస్తే మీరు ఇబ్బంది పడ్డం ఒక్కటే కాదు,
వస్తువు మా చేతికి అందడానికి కూడా చాలా టైం పడుతుంది. దానికోసం పోలీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది అన్నాడు. నిజమే, కానీ నేను గౌరికి 3000 ఇచ్చాను. చిన్నగా నవ్వాడు రాకేష్. మిమ్మల్ని నష్టపోనివ్వను. గౌరైతే వస్తువు తిరిగి తీసుకునేటప్పుడు మీకెంత ఇచ్చి ఉండేవాడు? 1 నెల వడ్డీ. ఎంత? 10%, 300. నేను 3500 ఇస్తాను. లాకెట్ ఇవ్వండి. ప్యాంటు జేబులోంచి క్యాష్ తీసి 3500 లెక్కబెట్టాడు రాకేష్. ఆలస్యం చేయకుండా టేబుల్ సొరుగులోంచి లాకెట్ చైన్ తీసి అతనికి ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. 3500 అతనికిచ్చి అక్కడి నుంచి బయటపడ్డాడు రాకేష్. బ్లూ ప్యారడైజ్ హోటల్లోంచి బయటపడి ఆ సంతోషకరమైన వార్తను ధీరజ్కు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుండి తాము బస చేసిన హోటల్కి ఫోన్ చేశాడు. ఆ రూంలో ఎవరూ లేరని చెప్పింది హోటల్ రిసెప్షనిస్టు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా? అడిగాడు రాకేష్. తెలీదు, ఆమె చెప్పలేదు. కౌంటర్లో కీ ఇచ్చి వెళ్లారు. ఎప్పుడు తిరిగొస్తారో కూడా చెప్పలేదు. అతను మళ్లీ మళ్లీ అడగకుండా సమాధానాలు చెప్పింది రిసెప్షనిస్టు. ఆమెకి థ్యాంక్స్ చెప్పి రిసీవర్ క్రెడిల్ చేశాడు రాకేష్. టెలిఫోన్ బూత్లోంచి బయటపడి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్లోకి వెళ్లి కూర్చుని కాఫీ ఆర్డర్ చేశాడు. రాకేష్ ఆలోచిస్తున్నాడు. ధీరజ్ ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. బయటకు వెళ్లే ఉద్దేశం ఉంటే తనతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదామే? ఇక్కడ ఆమెకి ఎవరు తెలుసు? బయట వెళ్లిన ఆమె క్షేమంగా తిరిగొస్తే పర్వాలేదు. ఏదైనా ఆపదలో చిక్కుకుంటే తనకెలా తెలుస్తుంది? అసలు ఇంత తెలివి తక్కువగా ఎందుకు ప్రవర్తించింది? హలో మిస్టర్ రాకేష్, హౌ ఆర్ యూ? ఉన్నట్టుండి వినిపించిన ఆ పిలుపుకి ఉలిక్కి పడుతూ తలెత్తి ముందుకు చూశాడు రాకేష్. తనకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చునున్న సాహుని చూడగానే విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడతను. ఆందోళనగా పరుగులు తీయడం ప్రారంభించాయి అతని ఆలోచనలు. సాహు ఇంత తొందరగా మద్రాసు ఎలా రాగలిగాడు? వచ్చినా తను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలుసుకోగలిగాడు? ధీరజ్ ఎక్కడుందో కూడా అతనికి తెలిసిపోయిందా? అతని ఆలోచనలను పసిగట్టినట్టు చిన్నగా నవ్వాడు సాహు. ఒక టూరిస్ట్ గైడువైన నీకే ఇన్ని తెలివితేటలున్నప్పుడు నేరాలే వృత్తిగా జీవించే నాకు ఎన్ని తెలివితేటలుండాలి మిస్టర్ రాకేష్ అన్నాడు అతని ఆలోచనలకు భంగం కలిగిస్తూ. ఆలోచిస్తున్న అతనికి అర్థమైంది, గౌరు ద్వారా అన్ని విషయాలు అతను తెలుసుకుని ఉదయాన్నే బయలుదేరొచ్చుంటాడని. భయపడుతున్నావా రాకేష్? మళ్ళీ నా కళ్ళల్లో ఎలా కారం కొట్టాలా అని ఆలోచిస్తున్నావా? ఇది ఢిల్లీ కాదు, మద్రాస్. ఇక్కడ నీ ఆటలు సాగవు అన్నాడు సాహు. సో వాట్? అక్కడైనా ఎక్కడైనా ప్రస్తుతం నీ కళ్ళల్లో కారం కొట్టాల్సిన అవసరం నాకు లేదు. ధీరజను చేర్చవలసిన చోటికి క్షేమంగా చేర్చాను, దట్స్ ఆల్ అంటూ లేచి నిలబడ్డాడు రాకేష్. ప్లీజ్ సిట్ డౌన్. చెప్పిన మాట వినకుండా కదిలావంటే అనవసరంగా నా చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటావు. కటువుగా హెచ్చరిస్తూ టేబుల్ అడుగు నుండి రివాల్వర్ను అతనికేసి గురిపెట్టాడు సాహు. మారు మాట్లాడకుండా తిరిగి కుర్చీలో కూర్చున్నాడు రాకేష్. చెప్పు, ఏం కావాలి నీకు? కాఫీ, టీ ఆర్ బోర్నవిటా అని అడిగాడు కూల్గా. అతి తెలివి ప్రదర్శించి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు మిస్టర్ రాకేష్. మర్యాదగా నీ దగ్గరున్న లాకెట్ ఇలా ఇవ్వు. లాకెట్ ఏంటి? నా దగ్గర ఉండడం ఏమిటి? కలగంటున్నావా మిస్టర్ సాహు? షటప్. నన్ను ఫూలి చేయాలని ప్రయత్నించద్దు. ఇంతకుముందే నువ్వు బ్లూ ప్యారడైజ్లో ఉన్న జీవన్లాల్ని కలుసుకుని రావడం నేను చూశాను. ఆ లాకెట్ నీకు ఇచ్చినట్లు అతనే చెప్పాడు నాకు. సో ఆ లాకెట్ నీ దగ్గరే ఉంది. వెంటనే దానిని నాకిచ్చి ప్రాణాలు కాపాడుకుని నువ్వు వెళ్ళిపో అంటూ లోగొంతుకుతో హెచ్చరించాడు సాహు. రాకేష్ ఏదో అనబోతుండగా సెగలు వెలువరిస్తోన్న వేడివేడి కాఫీ తెచ్చి అతని ముందుంచాడు వెయిటర్. మీకేం కావాలి సార్ అని అడిగాడు సాహుని ఉద్దేశించి. ఏం వద్దు అన్నాడు సాహు. వెయిటర్ అతని ముఖంలో కాదోలా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కమాన్ మిస్టర్ రాకేష్, లాకెట్ సంగతి తేల్చు. దాన్ని ఇస్తావా? నిన్ను చంపి నన్నే తీసుకోమంటావా అని అడిగాడు సాహు. చిన్నగా తల పంకించాడు రాకేష్. వెయిట్ ఏ మినిట్ మిస్టర్ సాహు, కాఫీ తాగిన తర్వాత మాట్లాడుకుందాం అంటూ కప్పునెత్తి పెదవులకు ఆనించుకుని 2 సార్లు సిప్ చేశాడు. మూడోసారి సిప్ చేయబోతూ వేగంగా కదిలి కప్పులోని కాఫీని ముందుకు విసిరాడు. కాఫీ మొత్తం సాహు ముఖం మీద పడింది. బొగ్గుమంది సాహు ముఖం. మై గాడ్ అని కీచుగా అరుస్తూ రివాల్వర్ వదిలేసి ముఖాన్ని 2 చేతులతో కప్పుకుంటూ లేచి నిల్చున్నాడతను. ఆ తర్వాత ఆ క్షణం కూడా ఆలస్యం చేయలేదు రాకేష్. కప్పును టేబుల్ మీద పెట్టి లేచి నిలబడుతూనే బలంగా గుద్దాడు అతని ముఖం మీద. బాధగా అరిచాడు సాహు. గుద్దు వెంటనే కుర్చీతో పాటు వెనక్కి విరుచుకు పడిపోయాడు. అంతే, ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు రాకేష్.
సాహు అరవడం విని హడావిడిగా అటే వస్తున్న ఇద్దరు వెయిటర్స్ని రఫ్గా అవతలకు నెట్టుకుంటూ గదిలోంచి అవతలకి పరుగులు తీశాడు. కింద పడుతూనే చెంచంలాడుతున్న ముఖం మంటను పట్టించుకోకుండా టేబుల్ కింద పడిపోయిన తన రివాల్వర్ను అందుకుంటూ లేచి నిలబడ్డాడు సాహు. అప్పటికే రెస్టారెంట్ బయటికి వెళ్ళిపోయాడు రాకేష్. రెస్టారెంట్ ఎంట్రన్స్లో నిలబడి పారిపోతున్న అతని కేసి వింతగా చూస్తున్నారు కస్టమర్స్. ఆ కారణంగా రివాల్వర్ ప్రయోగించే అవకాశం లభించలేదు సాహుకి. పట్టుకోండి పట్టుకోండి అతన్ని, క్యాచ్ హిమ్! రెస్టారెంట్ బయటున్న తన అనుచరులను ఉద్దేశించి గొంతు చించుకుని అరుస్తూ అడ్డుగా ఉన్న కుర్చీలను అవతలకు విసురుతూ బయటికి పరుగు తీశాడు సాహు. తెల్లబోయి చూస్తున్న జనం అతని అరుపులు విని హడావిడిగా పక్కలకి తప్పుకోవడం ప్రారంభించారు. రెస్టారెంట్ బయట నిలబడిన సాహు అనుచరులు అప్పటికే తమ వాహనాల మీద సాహు వెంటపడ్డారు. సాహు రెస్టారెంట్లోంచి బయటకొస్తూనే తన మారుతి వ్యాన్లో రాకేష్ను వెంబడించడం ప్రారంభించాడు. వాహనాల మీద తరుముకొస్తోన్న వారి బారి నుండి తప్పించుకుంటూ మెయిన్ రోడ్డును వదిలి ఒక సందులోకి దూరాడు రాకేష్. ఎక్కుపెట్టి వదిలిన బాణంలా ఆ సందు చివరికి చేరుకుని అటు ఇటు చూశాడు. అటువైపున్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఆగున్నాయి రకరకాల వాహనాలు. పరుగులు తీయడం ఆపి స్టైల్గా అడుగులు వేస్తూ ఆ ప్రదేశాన్ని సమీపించాడు రాకేష్. లాక్ చేయబడిన ఒక మోటార్ సైకిల్ని ఎంచుకుని దానిని ఎక్కి కిక్ చేశాడు. దడ్ దడమని ఇంజన్ మ్రోతలను వెలువరిస్తూ స్టార్ట్ అయింది ఆ మోటార్ సైకిల్. షాపులోంచి ఆ దృశ్యాన్ని చూశాడు మోటార్ సైకిల్ ఓనర్. మై గాడ్, నా మోటార్ సైకిల్! ఏయ్ ఆగాగు అని గాబరాగా అరుస్తూ షాపులో నుండి బయటకు వచ్చేశాడు. అదే సమయంలో సాహు అనుచరులు కూడా తమ తమ వాహనాల మీద అక్కడికొచ్చేశారు. అప్పటికే మోటార్ సైకిల్ని అబౌటర్ను కొట్టించి రోడ్డు మీదకు తీసుకొచ్చాడు రాకేష్. గేరు మార్చి యాక్సలరేటర్ను బలంగా తిప్పాడు. అంతే, కంచి దెబ్బతిన్న గుర్రంలా ఒక్కసారిగా ముందుకు దూకిందా మోటార్ సైకిల్. బర్రమని పెద్దగా ఇంజన్ మ్రోతలు వెలువరిస్తూ ముందుకు దూసుకుపోవడం ప్రారంభించింది. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలయింది. రోడ్డు మీద జనసంచారం పెద్దగా లేకపోవడం రాకేష్కి బాగా కలిసొచ్చింది. సుమారు 1 గంట సేపు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడతను. మోటార్ సైకిల్ ఆయిల్ ట్యాంకర్లో పెట్రోల్ నిండుకుంటున్న సమయంలో నొంగంబాకం రైల్వే స్టేషన్ ముందు మోటార్ సైకిల్ని ఆపి స్టేషన్లోకి పరుగు తీశాడు. అదే సమయంలో ఒక దాని వెనక ఒకటిగా వచ్చి అక్కడ ఆగాయి సాహు అనుచరుల వాహనాలు. వెంటనే వాహనాల మీద నుంచి కిందకు దూకి రకరకాల ఆయుధాలతో స్టేషన్లోకి పరుగు తీశారు అందరూ. ఓవర్ బ్రిడ్జి మీదుగా రాకేష్ ప్లాట్ఫామ్ మీదకి చేరుకుంటుండగా సరిగ్గా అప్పుడే స్టార్ట్ అయింది ప్లాట్ఫారం మీద ఉన్న లోకల్ ట్రైన్. అది ఎటు వెళుతోందో కూడా ఆలోచించలేదతను. వేగంగా పరుగు తీస్తూ ట్రైన్ రన్నింగ్లో ఉండగానే ఒక కంపార్ట్మెంట్లోకి ఎక్కేశాడు. సాహు అనుచరులు ప్లాట్ఫామ్ మీదకి చేరుకుంటుండగానే ట్రైన్ ప్లాట్ఫారాన్ని వదిలి వేగంగా ముందుకు వెళ్ళిపోయింది. విసుగ్గా తలలు విదిలిస్తూ కాళ్లతో కసిగా నేలను తన్నుతూ వెనుతిరిగి స్టేషన్ బయటకొచ్చారు సాహు అనుచరులు. అప్పటికే తన మారుతి వ్యాన్లో అక్కడికి చేరుకున్నాడు సాహు. సిగరెట్ కాలుస్తూ తన అనుచరుల రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ముఖాలు వేలాడేసుకుంటూ వచ్చి అతను తప్పించుకున్న విషయాన్ని సాహుకి చెప్పారు అతని అనుచరులు. ఇట్స్ ఆల్ రైట్, అతను ఎంత దూరం పోతాడో నేను చూస్తాను. ఇక మీరు వెళ్ళండి. అవసరమైతే మళ్ళీ కబురు పంపుతాను. రెడీగా ఉండండి అన్నాడు సాహు. తలలూపి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందరూ. కాలుస్తున్న సిగరెట్ను అవతల విసిరి వెనక్కి కూర్చున్నాడు సాహు. అంతలో ఉన్నట్టుండి మోత చేయడం ప్రారంభించింది అతని ప్యాంటు జేబులోని సెల్ ఫోన్. వెంటనే దానిని బయటకు తీసి ఒక బటన్ నొక్కాడు సాహు. హలో, సాహు స్పీకింగ్ హియర్. నేను నాగేంద్రను మాట్లాడుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. పని ఎంతవరకు వచ్చింది? సీరియస్గా ధ్వనించింది ఫోన్లో నాగేంద్ర కంఠం. 90% పూర్తయినట్టే. మిస్టర్ సాహు, నన్ను మభ్యపెట్టాలని ప్రయత్నించుకో. దావూద్ కాపాలీలు నాకంతా చెప్పారు. వాళ్లను వెళ్ళిపోమన్నావట. పనికిరాని వాళ్లను అసిస్టెంట్స్గా పెట్టుకుని అవస్థలు పడలేను. ఇక్కడ నా సొంత మనుషులున్నారు. వాళ్ళు పనికిరాని వాళ్ళు. సరే, మరి నీ సంగతేంటి? తెలివైన వాడు అనుకుంటున్న నువ్వు ఒక టూరిస్ట్ గైడ్ విషయంలో ఎందుకు బోల్తా పడ్డావు? జరిగిపోయిన సంఘటనది. దానిని గురించి ఆలోచించడం నాకు ఇష్టం లేదు. ఆల్ రైట్, ఈ పని నువ్వు చేయగలవా లేదా? చేయలేనన్న మాట నా చరిత్రలోనే లేదు. అయితే ఎంతవరకు ఎందుకు పూర్తి చేయలేదు? చెప్పానుగా, జరిగిపోయిన దాని గురించి మాట్లాడొద్దని. ఆల్ రైట్, నీకెంత టైం కావాలి? జస్ట్ 10 అవర్స్. ఆశ్చర్యం ధ్వనించింది నాగేంద్ర కంఠంలో.
10 గంటల సమయం చాలంటున్నాను. 10 గంటల్లో పని పూర్తి చేస్తావా? చెప్పను, చేసి చూపిస్తాను. మీరు నాకిస్తానన్న 10 లక్షలు రెడీ చేసి ఉంచండి. అర్ధరాత్రి గడిచేలోగా లాకెట్తో పాటు మీ ధీరజను మీకు అప్పగిస్తాను. ఆర్ యు ష్యూర్? ఎస్. ధీరజ ఇప్పుడు మద్రాసులోనే ఉందటగా? అవును. ఎక్కడుంది? ఆమె ఇప్పుడు ఎక్కడున్నా రాత్రికి ఖచ్చితంగా మీ ముందుంటుంది. ఎదురు చూస్తుంటాను. డబ్బు రెడీ చేయడం మర్చిపోకండి. ఆ, అలాగే. సీ యూ షార్ట్లీ. సెల్ ఫోన్ ఆఫ్ చేసి జేబులో పెట్టుకుని సిగరెట్ వెలిగించుకున్నాడు సాహు. గట్టిగా దమ్ములాగి పొగను గాల్లో కొదులుతూ మారుతిని స్టార్ట్ చేశాడు. ఏమంటున్నాడు బాసు ఆ సాహు? రిసీవర్ని క్రెడిల్ చేస్తున్న నాగేంద్రని అడిగాడు కాపాలి. మీ ఇద్దరిని చేతగాని చెమటలు అంటున్నాడు, చెప్పాడు నాగేంద్ర. దావూద్ కూడా అక్కడే ఉన్నాడు. నాగేంద్ర అన్న మాటలకి ఆ ఇద్దరు ముఖాలు మాడిపోయాయి. విపరీతమైన రోషం పొడుచుకొచ్చింది. అక్కడికి అతను ఏదో పెద్ద పోటుగాడైనట్టు, అసలు అతని పనికిమాలిన ప్లాన్ వల్లనే ధీరజ చేతుల్లో మేము తన్నులు తిన్నాం. లేదంటే ఈ పాటికి లాకెట్తో సహా ఆమెను తెచ్చి మీ కాళ్ళ ముందు పడేసేవాళ్ళం అంటూ దావూద్ వంక చూశాడు కపాలి. అవును సార్ అంటూ అతన్ని సమర్థించాడు దావూద్. సో ధీరజ కరాటేలో ఆరితేరిన అమ్మాయి అన్నమాట, సాలోచనగా అన్నాడు నాగేంద్ర. అవును సార్, ఈ మాట కామాటే చెప్పాలి. ఆడపిల్లలు ఆ విధంగా ఫైట్ చేయడం మేమెక్కడా చూడలేదు. ఇంగ్లీషు సినిమాల్లో కనిపించే లేడీ కరాటే ఫైటర్స్ కూడా ఆమె ముందు బలాదూర్ అంటూ మెచ్చుకున్నాడు దావూద్. అయితే మీలాంటి వాళ్ళు ఒట్టి చేతులతో ఆమెను ఎదిరించడం కష్టమంటారు. అవును సార్. ఆల్ రైట్, మీరు చెప్పిందే నిజమైతే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఉంటే మంచిది బాస్. అలాగే, ఆ సంగతి నేను చూసుకుంటాను. మీరొక పని చేయండి. చెప్పండి బాస్. మన వాళ్లను కొంతమందిని వెంటబెట్టుకుని వెళ్ళి సిటీలో ఉన్న ముఖ్యమైన హోటల్స్ అన్నీ గాలించండి. ధీరజ కంటబడితే బంధించి తీసుకురండి. ఓకే బాస్. ఆమె వెంటున్న టూరిస్ట్ గైడ్ పేరేంటన్నారు? రాకేష్. అతన్ని కూడా కాళ్ళు చేతులు కట్టి తీసుకురండి. అలాగే బాస్, వెళ్ళండి. కపాలి దావూదులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ సంభాషణ అంతా ఫ్యాక్టరీలో ఉన్న నాగేంద్ర ఆఫీస్ ఛాంబర్లో జరిగింది. ధీరజ చెప్పినట్టుగా ఆమె పని విషయం మాట్లాడడానికి అంతకుముందే అటొచ్చాడు నల్లముత్తు. లోపల నుండి వినిపించిన మాటలను బయట నుండి వింటూనే జొల్లుమంది అతని గుండె. అంటే ధీరజ వచ్చినట్టు అతనికి కూడా తెలిసిపోయిందన్నమాట. దుర్మార్గుడు. 20 ఏళ్ల కిందట తల్లిదండ్రులకు దూరం చేసింది కాకుండా గుంటనక్కల ఆమె ఆస్తిని అనుభవిస్తోంది చాలక ఇప్పుడు ఆమెను బంధించి ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తాడా? తన కంఠంలో ఊపిరుండగా ఆ ప్రయత్నం నెరవేర్నిస్తాడని అనుకుంటున్నాడా అని తనలో తాని అనుకుంటూ ఆ విషయం ధీరజకు తెలియజేసి ఆమెను జాగ్రత్త పడమని హెచ్చరించాలని గబగబా అక్కడి నుంచి బయలుదేరాడు నల్లముత్తు. సాహు అనుచరులు వాహనాల మీద తనను అనుసరించి రావచ్చుననే అనుమానంతో మాంబళం రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి బీచ్ వైపు వెళ్లే ట్రైన్ ఎక్కాడు రాకేష్. 40 నిమిషాల తర్వాత బీచ్ స్టేషన్లో ట్రైన్ దిగి ఎంట్రన్స్లో ఉన్న టీసీకి పెనాల్టీ కట్టి బయటకొచ్చాడు. సిగరెట్ వెలిగించుకుని దమ్ములాగుతూ ఆలోచించడం ప్రారంభించాడు. జీవన్లాల్ను కలుసుకోవడం వల్లనే తన ఉనికిని తెలుసుకోగలిగాడు సాహు. లాకెట్ను చేజిక్కించుకోవడం కూడా అతనికి తెలిసిపోయింది. అయితే ధీరజ పాలన హోటల్లో ఉందన్న సంగతి అతడికి తెలుసా? ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుండి మళ్ళీ హోటల్కి ఫోన్ చేశాడు. ధీరజ రూమ్లోనే ఉంది. ఫోన్ చేసిన నిమిషం తర్వాత లైన్లోకి వచ్చింది. ఎంతకి నువ్వెక్కడ తిరుగుతున్నావు? జీవన్లాల్ని కలిశావా? కలిశాను అంటూ జరిగిందంతా పోసుకొచ్చినట్టు వివరించాడు. మై గాడ్, అతనంత తొందరగా ఇక్కడికి రాగలిగాడా? ఆశ్చర్యం ధ్వనించింది ధీరజ కంఠంలో. ఆ విషయాలన్నీ తర్వాత చెబుతాను. నువ్వు తలుపులు మూసుకుని జాగ్రత్తగా ఉండు. నాకు కొంచెం పనుంది. అది చూసుకుని 7 గంటలకల్లా హోటల్కి వచ్చేస్తాను. సరే. మరోసారి జాగ్రత్తలు చెప్పి రిసీవర్ క్రెడిల్ చేశాడు రాకేష్. సమయం రాత్రి 7:10 తను బస చేసిన హోటల్ ముందు ఆటో దిగి లోపలికి నడిచాడు రాకేష్. మెట్ల మీదుగా 3వ అంతస్తు చేరుకుని తమ రూమ్ ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కాడు. 2 నిమిషాల తర్వాత తెరుచుకుంది తలుపు. లోపలంతా చీకటిగా ఉంది. మేడం, తలుపులు మూసుకుని చీకట్లో ఏం చేస్తున్నారు? గదిలో కడుగు పెడుతూ అడిగాడు రాకేష్. అంతలో, వద్దు రాకేష్, లోపలికి రావద్దు, ప్లీజ్ గో బ్యాక్, పారిపో అంటూ వినిపించింది ధీరజ అరిచిన అరుపు. ఉలిక్కి పడ్డాడు రాకేష్. ముందుకు వెళ్లబోతూ ఎత్తిన పాదాన్ని ఎత్తినట్టే దించి వెనక్కి దూకబోయాడు. నో ఛాన్స్. అప్పటికే జరిగిపోయింది జరగవలసిన ఆలస్యం.
వెనక్కి దూకాలన్న అతని ప్రయత్నం నెరవేరకముందే కిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకుంది ఆ గది తలుపు. సిగరెట్ కాలుస్తూ ఇద్దరు అనుచరులతో పాటు ఆ గదిలో కడుగు పెట్టాడు నాగేంద్ర. అతని బూట్ల శబ్దాన్ని వింటూనే విసుగ్గా నొసలు విరుస్తూ లేచి కూర్చుంది మంచం మీద ముడుచుకుని పడుకునున్న భువనేశ్వరి. బాగున్నావాక్క? అలవాటుగా అడిగాడు నాగేంద్ర. ప్రాణాలు పోయిన తర్వాతనే నేను బాగుండేది. అదేం మాటక్క, ఇప్పుడు నీకేం లోటుంది? ధీరజన్ గురించి తెలుసుకున్న తర్వాత ఆమెను హింసించడం పూర్తిగా మానేశాడు నాగేంద్ర. ఇప్పుడు తనకు 2 పూట్ల తిండి పెడుతున్నాడు. విశాలమైన ఆ గదిలో ఆమెను స్వేచ్ఛగా తిరగనిస్తున్నాడు. తనకు ఆ మాత్రం స్వేచ్ఛ లభించిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని చాలాసార్లు అనుకుంది. కానీ ఏనాటికైనా తన కూతురు ధీరజను చూడాలన్న ఆశతో ఆ పని చేయలేకపోయింది భువనేశ్వరి. ఒకే ఒకసారి తన కూతుర్ని తనకు చూపించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఓపిగ్గా ఆ గదిలోనే గడుపుతోంది. నా భర్తను నిర్దాక్షిణ్యంగా చంపావు, నా కూతుర్ని నాకు కాకుండా చేశావు, ఇంతకు మించిన లోటు ఏముంటుంది నాకు అందామె. అన్యాయంగా నా మీద అభండాలు వేయకక్క. చెప్పింది వినకుండా నా మనుషుల చేతుల్లో అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు నీ భర్త. నీ చేతులతో నువ్వే ధీరజను రామాదేవి దంపతులకు అప్పగించి దూరం చేసుకున్నావు. ఇందులో నా తప్పేముంది చెప్పు? ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ అతని ముఖంలోకి అనుమానంగా చూసింది భువనేశ్వరి. రామాదేవి దంపతులకి నేను ధీరజని, ఇదంతా నీకెలా తెలుసు అంది. చిన్నగా నవ్వాడు నాగేంద్ర. నాకంతా తెలుసక్క. నీ కూతురు వాళ్ళ దగ్గరుందన్న సంగతి మాత్రమే తెలుసు. వాళ్ళమెను అమెరికా తీసుకుపోయి పెంచి పెద్ద చేశారని కూడా నాకు తెలుసు అన్నాడు. నీ విషపు నీడ పడకుండా నా కూతురు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంది, నాకంతే చాలు. తల అడ్డంగా తిప్పాడు నాగేంద్ర. ఉండనివ్వను. అనుకున్నది సాధించే వరకు, ఆ లాకెట్ని సొంతం చేసుకునే వరకు నీ కూతురు ఎక్కడున్నా క్షేమంగా ఉండనివ్వను అన్నాడు. ఈసారి ఉలికిపాటును కప్పిపుచ్చుకోవడం భువనేశ్వరికి సాధ్యం కాలేదు. లాకెట్ ఏంటి అంది కంగారుగా. ఇక దాచాలని ప్రయత్నించకక్క. 10,000 కోట్ల విలువ చేసే వజ్ర సంపదను గురించిన ఆ రహస్యాన్ని నీ భర్త ఆ లాకెట్లో భద్రపరిచి దానిని ధీరజ మెడలో వేశాడని నాకు తెలుసు. నాగు? ఎస్, నేను నాగునే, పగబట్టిన నాగుపావునే. అన్నట్టు నీకో సువార్త చెప్పనా? భువనేశ్వరి మాట్లాడలేదు. ప్రస్తుతం నీ కూతురు మద్రాసులోనే ఉంది. సంతోషం భయం ఒక్కసారిగా కమ్ముకున్నాయి భువనేశ్వరి అంతరంగాన్ని. అమెరికాలో ఉంటుందని చెప్పిన ధీరజ మద్రాసు ఎందుకొచ్చింది? నా అదృష్టం కలిసొస్తోంది కాబట్టి ఆమెకి నా మీద పగ తీర్చుకోవాలన్న పాడాలోచన కలిగి నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అబద్ధం, నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం. నన్ను ఎదిరించి నా అంతు చూడాలనొచ్చిన నీ కూతుర్ని ప్రాణాలతో వదలను. నాగేంద్ర, క్రూరంగా నవ్వాడు నాగేంద్ర. డోంట్ వర్రీ. ధీరజను నీకు చూపించిన తర్వాత నీకంటే ముందే ఆమెను చంపుతాను. ఆ తర్వాత నీకు కూడా ఈ లోకం నుండి విముక్తి కలిగిస్తాను. భయంతో వణికిపోయింది భువనేశ్వరి. నాగేంద్ర, వద్దురా, నా మాట విను. దానిని ఏమీ చెయ్యొద్దు. కావాలంటే ధీరజని ఇక్కడికి తీసుకురా. ఆ లాకెట్ను నేనే ఇవ్వమని చెబుతాను. భలే దానివక్క. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంటుంది చెప్పు? ఆ రోజే ఆ లాకెట్ నాకు ఇచ్చుంటే బావగారిని ప్రాణాలతో మిగుల్చుకుని ఉండేవాణ్ణి కదా. జరిగిందేదో జరిగిపోయింది నాగు. ఇక మాకు ఏమీ వద్దు. నా కూతుర్ని ప్రాణాలతో వదిలిపెడితే చాలు. కావాలంటే నన్ను చంపేయ్. సమాధానం చెప్పలేదు నాగేంద్ర. క్రూరంగా నవ్వుతూ ఆ గదిలోంచి బయటకు నడిచాడు. ఒరే నాగేంద్ర, ఆగరా, నా మాట వినరా. ధీరజను ఏమీ చెయ్యొద్దురా, నీ కాళ్ళు పట్టుకుంటాన్రా. తనను సమీపించి కాళ్ళ మీద పడబోతున్న భువనేశ్వరిని నిర్దాక్షిణ్యంగా అవతలకు నెట్టి గదిలోంచి బయటకు వెళ్లి తలుపులు మూసేశాడు నాగేంద్ర. బోరుమని విలపిస్తూ నిల్చున్న చోటనే కుప్పకూలిపోయింది భువనేశ్వరి. సమయం రాత్రి 7:10 తాము బస చేసిన హోటల్ ఆవరణలో ఆటో దిగాడు రాకేష్. కాలుస్తున్న సిగరెట్ని కింద పారేసి బూటుకాలతో నలిపి ఆటో ఫేర్ చెల్లించాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి మెట్ల మీదుగా ఫస్ట్ ఫ్లోర్ చేరుకుని తమ రూమ్ ముందుకు వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు. 2 నిమిషాల తర్వాత తెరుచుకుంది తలుపు. లోపలంతా చీకటిగా ఉంది. మేడం, తలుపులు మూసుకుని చీకట్లో ఏం చేస్తున్నారు అని అడుగుతూ లోపలికి అడుగు పెట్టాడు. అంతలో, వద్దు రాకేష్, లోపలికి రావద్దు. డోంట్ కమ్ ఇన్సైడ్, ప్లీజ్ గో బ్యాక్. వెళ్ళిపో, ఇక్కడి నుంచి పారిపో అంటూ వినిపించింది ధీరజ గొంతు చించుకుని అరిచిన అరుపు. ఉలిక్కి పడ్డాడు రాకేష్. ముందుకి వేయబోతున్న మరో అడుగును చటుకున వెనక్కి లాక్కుని వెనక్కి దూకబోయాడు. నో ఛాన్స్.
అప్పటికే జరిగిపోయింది జరగవలసిన ఆలస్యం. వెనక్కి దూకాలన్న అతడి ప్రయత్నం నెరవేరకముందే పట్టమంటూ అతని తల మీద బలంగా పడింది బరువైన దెబ్బ. పట్టమంటూ వెలువడింది ఒక శబ్దం. దిమ్మెక్కిపోయింది రాకేష్ తల. బాధగా మూలుగుతూ తలను 2 చేతులతో పట్టుకుని మోకాళ్ళ మీద కూలిపోయాడతను. అప్పుడు వెలిగాయి ఆ గదిలో లైట్లు. ఆ బాధ నుండి తేరుకోవడానికి 5 నిమిషాలు పట్టిందతనికి. తల విదిలిస్తూ లేచి నిలబడి చుట్టూ చూశాడు. ఒక కుర్చీలో కూర్చునుంది ధీరజ. ఆమె నడుముకు బెల్ట్ బాంబు ఒకటి బిగించబడింది. దాన్ని పేల్చివేయడానికి ఉపయోగించే రిమోట్ కంట్రోల్ను పుచ్చుకుని ఆమెకెదురుగా మరో కుర్చీలో కూర్చునున్నాడు సాహు. రివాల్వర్లు పుచ్చుకుని ఆ గది 4 మూలలా నిలబడున్నారు సాహు అనుచరులు 1/2 మంది. రాకేష్ లేచి నిలబడగానే అతనికి రివాల్వర్లు గురిపెట్టారు ఇద్దరు. వెల్ మిస్టర్ రాకేష్, ఇక్కడ నీ ఆటలు సాగవని, నన్ను మోసం చేయడం నీ తరం కాదని ఇప్పటికైనా అంగీకరిస్తావనుకుంటాను అన్నాడు సాహు. సమాధానం చెప్పలేదు రాకేష్. తను లోకల్ రైలెక్కి ఎస్కేప్ అయినప్పుడు తన అనుచరులతో పాటు సాహు తనను ఎందుకు వెంటాడలేదో అప్పుడు అర్థమైంది అతనికి. తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశమూ లేదని గ్రహించి మౌనంగా ఉండిపోయాడతను. ఇప్పుడు చెప్పు, లాకెట్ ఎక్కడుంది అడిగాడు సాహు. అతను అడుగుతుండగానే ముందుకొచ్చి రాకేష్ దుస్తులను జాగ్రత్తగా చెక్ చేశారు సాహు అనుచరులు. అతని అండర్వేర్లోని సీక్రెట్ పాకెట్స్ కూడా వెతికారు. ఎక్కడా కనిపించలేదు లాకెట్. అదే విషయాన్ని సాహుతో చెప్పారు వాళ్ళు. ఢిల్లీ నుంచి వచ్చిన కిలాడీ కదూ, లాకెట్ను అంత సులువుగా మనకివ్వడు. బెల్ట్ బాంబు పేల్చి ధీరజ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తే తప్ప నోరు మెదపడు అన్నాడు సాహు. నో, బిగ్గరగా అరిచాడు రాకేష్. అరుస్తూనే ధీరజ ముఖంలోకి చూశాడు. అరిచి లాభం లేదు మిస్టర్ రాకేష్. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. లాకెట్ విషయం తేల్చకపోతే ధీరజ శరీరం ముక్కలు ముక్కలైపోతుంది అన్నాడు. సమాధానం చెప్పకుండా ధీరజ ముఖంలోకి చూశాడు రాకేష్. ధీరజ తీవ్రంగా ఆలోచిస్తోంది. నిమిషాలు భారంగా దొర్లుతున్నాయి. 5 నిమిషాలు గడిచాయి. సాహు తన చేతిలోని రిమోట్ను ధీరజ వైపు తిప్పాడు. అప్పటికే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేసింది ధీరజ. నీ బెదిరింపులకి మేం లొంగం మిస్టర్ సాహు. నువ్వు నన్ను చంపవు. ఎందుకంటే నన్ను చంపితే నువ్వు అరిచి గింజుకున్న ఆ లాకెట్ను నీకివ్వడు రాకేష్. అలాగే లాకెట్ ఇవ్వనిదే నువ్వు మమ్మల్ని ప్రాణాలతో వదలవు, అవునా? అవును అన్నట్టు తలాడించాడు సాహు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? మనమిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం. చెప్పు, ఏంటా ఒప్పందం? సిరి సంపదలకి ఆశపడి నేను ఇక్కడికి రాలేదు. నా తల్లిని కళ్ళారా చూసి నా వెంట తీసుకుపోవాలని వచ్చాను. కాబట్టి నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. మా అమ్మగారిని చూపించి ఆమెను నాకు అప్పగించాలి. అప్పుడే నీకు లాకెట్ ఇస్తాను. మీ అమ్మగారిని బంధించింది నేను కాదు. బంధించుంచిన వాళ్ళు నీ మాట వింటారని తెలుసు. వినకపోతే? వినని వాళ్ళకి ఈ జీవితంలో లాకెట్ దొరకదు. నీకు కిరాయి ముట్టదు. నాగేంద్రతో మాట్లాడి చెబుతాను. నీ ఇష్టం. సాహు ప్యాంటు జేబులోంచి సెల్ ఫోన్ను తీసి అప్పటికప్పుడే నాగేంద్రను కాంటాక్ట్ చేశాడు. 2 నిమిషాలు అతనితో మాట్లాడి సెల్ ఫోన్ను ప్యాంటు జేబులో పెట్టుకుంటూ ధీరజ వైపు తిరిగాడు. అతని వంక ప్రశ్నార్థకంగా చూసింది ధీరజ. నాగేంద్ర మీ ప్రపోజల్కి అంగీకరించాడు. మరి లాకెట్? ముందు మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళండి. ధీరజకి వాళ్ళ అమ్మగారిని అప్పగించిన మరుక్షణంలో నీ లాకెట్ మీకిస్తాను. ఎక్కడుందా లాకెట్? అది నీకు అనవసరం. ఆల్ రైట్. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్డం తిరగాలని ప్రయత్నిస్తే నిన్ను క్షమించను. ఇక బయలుదేరండి. మనం ఇక్కడి నుంచి ఫ్రెండ్స్లా బయటికి వెళ్ళాలి. కమాన్ అన్నాడు సాహు. అంగీకరించారు రాకేష్, ధీరజలు. అందరూ మాట్లాడుకుంటూ స్నేహితుల్లా బయటకు వెళ్లి బయట ఆగున్న కార్లెక్కి కూర్చున్నారు. కార్లు బయలుదేరి నాగేంద్ర భవంతి వైపు ప్రయాణించడం ప్రారంభించాయి. కార్లు అటు వెళ్లగానే హోటల్ ఆవరణలో ఆగున్న ఒక టాక్సీ చాటు నుంచి యువతలకొచ్చాడు నల్లముత్తు. అంతకుముందు ధీరజను కలుసుకోవడానికి ఆమె రూమ్కి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కబోయాడు. లోపల నుంచి ఏవో మాటలు వినిపించడంతో బెల్ నొక్కే ప్రయత్నాన్ని ఆఖరి క్షణంలో విరమించుకుని చెవులు రెక్కించాడు. అంతా శ్రద్ధగా విన్న తర్వాత అతనికి అర్థమైంది ధీరజ చాలా ప్రమాదంలో ఉందన్న సంగతి. తను ఆ సమయంలో ఒంటరివాడు కావడం వల్ల ఆమెను రక్షించడం అసాధ్యమని గ్రహించి అందరూ రూంలోంచి బయలుదేరుతుండగా గబగబా హోటల్లోంచి బయటపడి హోటల్ ఆవరణలో ఆగున్న టాక్సీ వెనక నక్కి నిల్చున్నాడు. నల్లముత్తు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇది ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యవహారం కాదు, పెద్దవాళ్లకు సంబంధించిన కుటుంబ వ్యవహారం.
ఒంటరిగా తను చేయగలిగిందేమీ లేదని అతనికి తెలుస్తూనే ఉంది. అలాగని ధీరజను అలా ప్రమాదంలో వదలడం అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. తను ఏదో ఒకటి చేయకపోతే నాగేంద్ర ఆమెను బ్రతకనివ్వడు. అందుకే తను ఏదో ఒకటి చెయ్యాలి. తన యజమాని కూతుర్ని రక్షించుకోవాలి. కానీ ఎలా ఎలా? అరగంట సేపు తీవ్రంగా ఆలోచించిన తర్వాత అతనికొచ్చింది ఒక ఐడియా. మరణించిన చంద్రశేఖర వర్మ గారంటే ఫ్యాక్టరీ వర్కర్స్ అందరికీ చాలా ఇష్టం, గౌరవం, భక్తిభావం ఉన్నాయి. అటువంటి వాళ్ళు దాదాపు ఇంకా సగం మందికి పైనే ఉన్నారు ఫ్యాక్టరీలో. వాళ్ళందరినీ ఒక్కటి చేసి జరిగింది వివరించాలి. అందరి సహాయంతో ధీరజను రక్షించాలి. అటువంటి ఆలోచన రాగానే హోటల్ ఆవరణలోంచి బయటపడి ఒక ఆటో ఎక్కాడు నల్లముత్తు. వెల్డన్ మిస్టర్ సాహు, వెల్డన్. నాకు తెలుసు నువ్వు అనుకున్నది సాధిస్తావని. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. రాకేష్ ధీరజలను తనకు అప్పగించిన సాహునుద్దేశించి మెచ్చుకోలుగా అన్నాడు నాగేంద్ర. మీ పొగడతలకు థ్యాంక్స్, కానీ ఇప్పుడు నాకు కావలసినవి పొగడతలు కావు, క్యాష్. మన ఒప్పందం ప్రకారం మీరిస్తానన్న 10 లక్షలు ఇస్తే నా దారి నేను చూసుకుంటాను అన్నాడు సాహు. ఎందుకంత తొందర? నా మేనకోడలు ఇంకా లాకెట్ని నాకివ్వందే. ఆ సంగతి మీరు తేల్చుకోండి. లాకెట్తో పాటు ధీరజను తెచ్చి మీకు అప్పగించడం వరకే నా బాధ్యత. లాకెట్ ఆమె దగ్గరే ఉందన్న నమ్మకం ఏమిటి? మీరే అడగండి. నాగేంద్ర చిన్నగా తల పంకిస్తూ ధీరజ వైపు చూశాడు. వాట్ డు యు సే మేనకోడలు? ఆ లాకెట్ నీ దగ్గరే ఉంది కదూ అని అడిగాడు. ఎస్, అది నా దగ్గరే ఉంది అంది ధీరజ. అయితే సరే అంటూ అక్కడే ఉన్న దావూద్ వంక చూశాడు. దావూద్ లోపల గదిలోకి వెళ్లి కరెన్సీ కట్టలతో నిండున్న ఒక సూట్ కేసును తెచ్చి సాహు ముందుంచాడు. సాహు సూట్ కేసు ఓపెన్ చేసి తృప్తిగా తల పంకించాడు. లెక్క పెట్టుకో అన్నాడు నాగేంద్ర. మీ లెక్క తప్పదన్న నమ్మకం, తగ్గితే ఎలాగైనా వసూలు చేసుకోగల సామర్థ్యం నాకుంది అన్నాడు. ఆల్రైట్, ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు నాగేంద్ర. గంభీరంగా తల పంకించాడు సాహు. ఆ తర్వాత తన చేతిలోని రిమోట్ కంట్రోల్ను నాగేంద్రకిచ్చి తన అనుచరులతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెల్ ధీరజ, ఏది ఆ లాకెట్ ఒకసారి అడిగాడు నాగేంద్ర. ఇస్తాను, ముందు మా అమ్మని చూపించు అంది ధీరజ. చూపించకపోతే ఇవ్వను. నా ప్రాణాలు పోయినా ఆ లాకెట్ నీకు దక్కనివ్వను. ఆమెను బెదిరించి ప్రయోజనం లేదని ఆ ఒక్క మాటలోనే అర్థమైంది నాగేంద్రకి. సో మీ అమ్మను చూడాలన్నమాట నీకు అన్నాడు. అవును. చూపిస్తే లాకెట్ ఇస్తావు కదూ? ఇస్తాను, కానీ ఒక షరతు. ఏంటది? లాకెట్ను నీకు ఇచ్చిన వెంటనే మా అమ్మతో పాటు నన్ను, రాకేష్ను ప్రాణాలతో వదిలేయాలి. నో, ముందు ఆ లాకెట్లో మీ పూర్వీకులు రాసిన రహస్య ప్రదేశం ఎక్కడుందో నాకు తెలియాలి. ఆ వజ్ర సంపద నా వశం కావాలి. అప్పుడే మిమ్మల్ని వదిలిపెడతాను. క్షణం ఆలోచించి తల ఊపింది ధీరజ. నీ ఇష్టప్రకారమే కాని ముందు మా అమ్మని చూపించు. నాగేంద్ర చిన్నగా తల ఊపి కాపాలి వంక చూసి ఏదో సైగ చేశాడు. బాస్, మరి మీ భార్యగారు అంటూ ఏదో చెప్పబోయాడు కాపాలి. డోంట్ వర్రీ, నా మిసెస్ ప్రస్తుతం ఇంట్లో లేదు, తీర్థయాత్రలకు వెళ్ళింది. ఇంకా వారం దాకా రాదు. మా అక్కను ఇక్కడికే తీసుకురా అన్నాడు నాగేంద్ర. తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాపాలి. సరిగ్గా అరగంట తర్వాత అక్కడికి తీసుకురాబడింది భువనేశ్వరి. చిక్కి శల్యమైన శరీరంతో, తడబడుతున్న అడుగులతో, వయసుకు మించిన వృద్ధాప్యంతో, గాలి తాకిడికి వణుకుతోన్న పండుటాకులా వణుకుతూ వస్తోన్న తల్లిని చూసేసరికి ఎగసిపడే కెరటంలా ఉప్పొంగింది ధీరజ అంతరంగం. నిలువెల్లా పులకించిపోయింది ఆమె శరీరం. అమ్మా అంటూ ఒక్క పరుగును వెళ్లి తల్లిని కౌగిలించుకుంది. ఎప్పుడో 4 ఏళ్ల వయసు పాపగా ఉన్నప్పుడు పొరుల దగ్గర వదిలివేయబడిన కూతురు పెరిగి పెద్దదై సర్వాంగ సుందరంగా తన ఎదుట సాక్షాత్కరించేసరికి ఆ తల్లి హృదయంలో ఆవదలు దాటిన ఆనందం వర్ణాతీతమైంది. అమ్మా ధీరు, ఎంత దానివయ్యావమ్మా! నిన్ను పొరులు పోల్చేసిన ఈ పాపిష్టి అమ్మను చూసిపోదామనొచ్చావా అంటూ ఆప్యాయంగా కూతురి వెన్ను నిమురుతూ కంటతడి పెట్టింది భువనేశ్వరి. ఆ తల్లి కూతుళ్ళు అలా ఒకరినొకరు కౌలించుకుని ఆనందాశ్రువులు రాల్చడం చూసిన రాకేష్ కళ్ళు అప్రయత్నంగా చెమ్మగిల్లాయి. చాలు, ఇక చాలు. మీ తల్లి కూతుళ్ళు తీరుబడిగా కూర్చుని తీరుబడిగా మాట్లాడుకోవడానికి చాలా సమయం ఉంది. ముందు ఆ లాకెట్ హ్యాండ్ ఓవర్ చేయండి అన్నాడు నాగేంద్ర. లాకెట్ ఏంటి? కూతుర్ని వదిలి వెనక్కి జరుగుతూ అంది భువనేశ్వరి ఆందోళనగా. అదే అక్క, బావగారు ధీరజ మెడలో వేసిన లాకెట్, నా కలల పంటైన లాకెట్, ప్రస్తుతం ధీరజ దగ్గరున్న లాకెట్.
దానిని ఇచ్చేస్తానని ధీరజ నాకు మాటిచ్చింది. కలవరపడిపోయింది భువనేశ్వరి. అమ్మా ధీరు, ఆ లాకెట్. అవునమ్మా, నిన్ను దక్కించుకోవడానికి నాకు అంతకంటే మరో మార్గం లేకపోయింది అంది ధీరజ. వద్దమ్మా, తరతరాలుగా జమీందారీ వంశస్థులు కాపాడుకుంటూ వస్తున్న ఆ సంపద ఈ దుర్మార్గుడికి అప్పగించొద్దు. ఏ సంపద కోసమైతే మీ తండ్రిగారు తన ప్రాణాలు బలిచ్చారో ఆ సంపదను ఈ నీచుడికి దక్కనియొద్దు. అక్కా! అరిచాడు నాగేంద్ర. నన్ను క్షమించమ్మా, నీ ప్రాణాల కంటే ఆ లాకెట్ నాకు ముఖ్యం కాదు. వద్దమ్మా, నా మాట విను. నా కోసం వంశ నియమాన్ని అతిక్రమించొద్దు. భువనేశ్వరి బ్రతిమలాడ్డం ప్రారంభించింది. ధీరజ వినిపించుకోకుండా రాకేష్ వంక చూసింది. రాకీ, ఆ లాకెట్ ఇచ్చేయ్ అంది. తలూపాడతను. ఒక్క నిమిషం నా కట్లు విప్పండి, లాకెట్ ఇస్తాను అన్నాడు నాగేంద్ర వైపు చూస్తూ. నాగేంద్ర దావూద్కి సైగ చేశాడు. దావూద్ రాకేష్ వెనక్కొచ్చి అతని చేతులకు చిక్కి బిగించబడిన బంధాలను తొలగించాడు. ప్లీజ్, నీ దగ్గర కత్తుంటే ఇవ్వు. దావూద్ని అడుగుతూ ఒక కుర్చీలో కూర్చున్నాడు రాకేష్. క్షణం ఆలోచించి తన దగ్గరున్న స్ప్రింగ్ నైఫ్ని అతనికి ఇచ్చాడు దావూద్. కుర్చీలో కూర్చున్న రాకేష్ తన ప్యాంటును విప్పి మోకాళ్ళ దాకా కిందకి లాగాడు. ఆ తర్వాత ఎడమకాలు మడిచి స్ప్రింగ్ నైఫ్ బటన్ నొక్కాడు. చక్కమని బయటకొచ్చింది స్టీలు బ్లేడు. దానిని అలాగే పట్టుకుని తొడమీద ఒక చోట వేయబడిన కుట్లు కోసేశాడతను. అంతే, ఆ మరుక్షణంలోనే సుడులు తిరుగుతూ తన్నుకు రావడం ప్రారంభించింది చిక్కటి రక్తం. బాధను పంటి బిగున భరిస్తూ కత్తిమొనను లోపలకు చొప్పించి తొడ కండ్రాల మధ్య దాచిన చర్మపు గొట్టాన్ని బయటకు లాగాడతను. రక్తంతో ఎర్రగా తడిసిన చర్మపు గొట్టం బయటపడింది. ఆ వెంటనే అక్కడున్న టవలందుకుని దాన్ని నిలువుగా చించి కుట్లు తెగ కోసిన చోట కట్టుకట్టాడు. ఆ తర్వాత ఆ చర్మపు గొట్టాన్ని వాష్ బేసిన్లో కడిగి దాని మధ్య నుండి లాకెట్ని తీసి నాగేంద్రకిచ్చాడు. లాకెట్ చేతికి రాగానే సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు నాగేంద్ర. వెంటనే దానిని ఓపెన్ చేశాడు. దాని లోపల రెండు వైపులా అతికించబడున్నాయి చంద్రశేఖర వర్మ, భువనేశ్వరీదేవి ఫోటోలు. బొట్నవేలి గోరుతో ఫోటోలను బయటికి లాగి లాకెట్ లోపల భాగాన్ని పరిశీలనగా చూశాడు నాగేంద్ర. లాకెట్ లోపల ఫోటోల కింద అతికించబడున్నాయి మరో రెండు చిన్న చిన్న కాగితాలు. వాటి మీద చీమ తలకాయంత అక్షరాలతో రాయబడింది మ్యాటర్. వెంటనే భూతద్దాన్ని తెప్పించి ఆ అక్షరాలను చదవడం ప్రారంభించాడు నాగేంద్ర. వింతగా మెరిశాయి అతని కనులు. జమీందారీ వంశానికి సంబంధించిన వజ్ర సంపద ఎక్కడ దాచబడిందో అతడికి తెలిసిపోయింది. థ్యాంక్ యూ ధీరజ, థ్యాంక్ యూ అక్క. ఇంతకాలానికి నా కలలు నిజం కాబోతున్నాయి అన్నాడు ఉత్సాహంగా. ఇట్స్ ఆల్ రైట్, ఇక మా సంగతి చెప్పు అంది ధీరజ. చెప్పడానికేముంది, వజ్ర సంపదను స్వాధీనం చేసుకున్న మరో నిమిషం మీ ముగ్గురికి విముక్తి. అంతవరకు మీరెక్కడే ఈ గదిలోనే బందీలుగా ఉండాలి అన్నాడు నాగేంద్ర. తలూపింది ధీరజ. నాగేంద్ర తన దగ్గరున్న రిమోట్ కంట్రోల్ను ఒక అనుచరుడికిచ్చి, మీరంతా గది బయట చాలా జాగ్రత్తగా కాపలా ఉండండి. ఈ ముగ్గురు తప్పించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించినా ఈ రిమోట్ ద్వారా బెల్ట్ బాంబును పేల్చేయండి అంటూ తన అనుచరులు కొంతమందిని ఆదేశించాడు. ఎస్ బాస్ అన్నారు వాళ్ళంతా. ఆ తర్వాత కపాలి, దావుదులతో పాటు మిగతా అనుచరులు అందర్నీ వెంటబెట్టుకుని వజ్ర సంపదను స్వాధీనం చేసుకోవడానికి బయలుదేరాడు నాగేంద్ర. ఆ వెంటనే మూసివేయబడ్డాయి ఆ గది తలుపులు. తప్పు చేసావమ్మా ధీరు, ఆ లాకెట్ను నాగేంద్రకు ఇమ్మని చెప్పి చాలా తప్పు చేశావు. కూతుర్ని ఉద్దేశించి బాధగా అంది భువనేశ్వరి. ఆ గదిలోని కుర్చీలకు కట్టివేయబడున్నారు ఆ ముగ్గురు. బయటపడేందుకు ఎలాంటి అవకాశం లేకుండా మూసివేయబడ్డాయి ఆ గదికి ఇరువైపులా ఉన్న ద్వారాలు. నీ ప్రాణాల కంటే నాకు ఆ సంపద ముఖ్యం కాదమ్మా అంది ధీరజ. పిచ్చి తల్లి, సంపదను చేజిక్కించుకున్న తర్వాత ఆ దుష్టుడు మనల్ని ప్రాణాలతో వదులుతాడని అనుకుంటున్నావా? లేదమ్మా, వాడు మనల్ని చంపకుండా వదలడు అంది భువనేశ్వరి. ధీరజ సమాధానం చెప్పకముందే కల్పించుకుని అన్నాడు రాకేష్. మీరేం బాధపడకండి, ఆ సంపద నాగేంద్రకు దక్కదు అన్నాడు. ఉన్నట్టుండి అన్న అతని మాటలకు తల్లి కూతుళ్ళు ఆశ్చర్యంగా చూశారు అతని ముఖంలోకి. రహస్యం తెలుసుకున్న తర్వాత సంపద అతనికి దక్కకుండా ఎలా ఉంటుంది అని అడిగింది ధీరజ. ఆ లాకెట్లో ఉన్నది అసలైన రహస్యం కాదు అన్నాడు నాగేంద్ర. మరి నేను సృష్టించుంచిన రహస్యం అంటే? జీవన్లాల్ దగ్గర నుండి లాకెట్ తీసుకున్న తర్వాత సాహు తన అనుచరులతో పాటు నా వెంట పడ్డాడు.
వాళ్ల బారి నుండి తప్పించుకుని లోకల్ ట్రైన్లో బీచ్ స్టేషన్కి చేరుకున్నాను. ఆ తర్వాత బాగా ఆలోచించి లాకెట్ని తెరిచి చూశాను. ఫోటోలు అడుగున కనిపించిన పేపర్ పీసెస్ని నా దగ్గర జాగ్రత్తగా దాచి, అలాంటి పేపర్ పీసెస్ మీద వజ్ర సంపద మీ ఎస్టేట్ భవంతిలోని మీ నాన్నగారి పడక గదిలో ఉన్నట్టు రాసి ఫోటోల కింద ఉంచాను. ఆ తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి లాకెట్ను నా తొడలో ఉంచి కుట్లు వేయమని డాక్టర్ను కోరాను. అతని మాటలు వింటూనే ఆశ్చర్యంతో నోరు తెరుచుకుంది భువనేశ్వరి. ఎక్సలెంట్ రాకీ, యు ఆర్ గ్రేట్. అతన్ని మెచ్చుకుంటూ ఉత్సాహంగా అరిచింది ధీరజ. నన్ను పొగడ్డం కాదు మేడం, అసలు విషయం తెలుసుకున్న నాగేంద్ర అవధులు దాటిన ఆగ్రహంతో తిరిగి రాకముందే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అర్జెంటుగా ఏదైనా ఉపాయాన్ని గురించి ఆలోచించండి అన్నాడు రాకేష్. తల ఊపి ఆలోచించడం ప్రారంభించింది ధీరజ. ఎంతకీ ఆ వజ్ర సంపద ఎక్కడుంది బాబు అని అడిగింది భువనేశ్వరి. అది ముత్తమలై గ్రామం ఎస్టేట్లోనే ఉందమ్మా. మీ జమీందారుల కులదైవమైన చాముండేశ్వరి ఆలయంలో నిక్షిప్తం చేయబడింది చెప్పాడు రాకేష్. అయితే నాకు ఎలాంటి బెంగా లేదు. జమీందారీ వంశస్థులతో పూజలందుకునే ఆ చాముండేశ్వరి మాత ఆ సంపదను అన్యులకు దక్కనీయదు అంది. అతను ఇంకేమీ మాట్లాడలేదు. ఆ గదిలోంచి బయటపడే మార్గాన్ని ఆలోచిస్తూ చుట్టూ చూడడం ప్రారంభించాడు. అదే సమయంలో ఉన్నట్టుండి గది బయట చెలరేగింది పెద్ద గందరగోళం. అరుపులతో ఆర్తనాదాలతో దద్దరిల్లిపోవడం ప్రారంభించింది ఆ భవంతి. విపరీతమైన ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ధీరజ, రాకీలు. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత సద్దుమణిగింది ఆ గందరగోళం. తలుపులు తెరుచుకున్నాయి. 10 మంది ఫ్యాక్టరీ వర్కర్స్తో పాటు గదిలోకి వచ్చాడు నల్లముత్తు. గది బయటున్న హాలు ఫ్యాక్టరీ వర్కర్స్తో నిండిపోయింది. గదిలోకొచ్చిన నల్లముత్తు కుర్చీకి కట్టివేయబడిన భువనేశ్వరిని చూస్తూనే కంటతడి పెట్టాడు. అమ్మా, ఎంత కాలానికి చూశానమ్మా మిమ్మల్ని అంటూ ఆమె కట్లు విప్పి కాళ్ల మీద పడిపోయాడు. భువనేశ్వరి కళ్ళు తుడుచుకుంటూ అతన్ని లేవనెత్తింది. ఈలోగా రాకేష్, ధీరజల బంధనాలు వదిలించారు మిగతా వర్కర్స్. రాకేష్ సహాయంతో తన నడుముకి చుట్టబడిన బెల్ట్ బాంబును విప్పి ఆ బెల్ట్ను భుజానికి తగిలించుకుంది ధీరజ. గది బయటకు వెళ్లి ఒక చోట పడున్న రిమోట్ కంట్రోల్ను తీసి జేబులో పెట్టుకుంది. ఏడమ్మా, ఆ దుర్మార్గుడు నాగేంద్రగాడు. అతను మీకేదైనా హాని తలపెడతాడని ఎంతకాలం తొందరపడకుండా చేతులు కట్టుకుని కూర్చున్నాం. ఇకిప్పుడు అతని అంతు తేల్చందే వదిలిపెట్టాం. పిడికిళ్లు బిగిస్తూ వీరావేశంతో అన్నాడు నల్లముత్తు. అవును అవును అంటూ ముక్తకంఠంతో అరిచారు వర్కర్స్. ఇట్స్ ఆల్ రైట్ నల్లముత్తు గారు, ఆ నాగేంద్ర సంగతి నేను తేల్చుకుంటాను. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి అంటూ రాకేష్కి సైగ చేసి బయటికి నడిచింది ధీరజ. సలుపుతున్న కాలిబాధను పంటి బిగున భరిస్తూ ఆమెను అనుసరించాడు రాకేష్. ధీరజ మేడం వర్ధిల్లాలి, యజమానురాలు ధీరజ గారు వర్ధిల్లాలి. ధీరజను చూస్తూనే ఉత్సాహంతో హర్షధ్వానాలు చేయడం ప్రారంభించారు ఫ్యాక్టరీ వర్కర్స్. ఆ హర్షధ్వానాల మధ్య భవంతిలోంచి బయటకొచ్చి రాకేష్తో పాటు ఒక కారెక్కింది ధీరజ. ధీరజ డ్రైవ్ చేస్తోన్న కారు ముత్తుమలై ఎస్టేట్ వైపు దూసుకుపోయింది. తొడ మీద గాయానికి మందు రాసుకుని కట్టుకుంటూ ఆమె పక్కనే కూర్చునున్నాడు రాకేష్. ఆ మర్నాడు ఉదయం 10 గంటల సమయంలోనే ముత్తుమలై కొండల మధ్యనున్న చాముండేశ్వరి ఆలయానికి చేరుకుంది ధీరజ. ఆలయం ముందు కారాపి ఇద్దరూ కిందకు దిగారు. చంద్రశేఖరవర్మ సిటీలో మకాం పెట్టినా ఆయన బ్రతుకున్నంతకాలం ఆ ఆలయం నిత్య దీపారాధన జరిగేలా ఏడాదికొకసారి ఉత్సవం జరిగేటట్లు ఏర్పాట్లు చేశాడు. నాగేంద్ర ఎస్టేట్ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ ఆలయంలో ఉత్సవాలు జరగడంతో పాటు దీపారాధనలు కూడా ఆగిపోయాయి. ఇంచుమించు శిథిలావస్థను చేరుకుంది ఆలయం. గర్భగుడిలోని చాముండేశ్వరిదేవి విగ్రహం దుమ్ము కొట్టుకుని పోయింది. రాకీ, ధీరజలు కారు దిగి లోపలికి వెళ్లారు. ఏంటి, ఇంత చిన్న గుడిలో వజ్ర సంపదను ఎలా దాచారు, ఎక్కడ దాచారు? గర్భగుడిలోకి అడుగుపెట్టి చుట్టూ చూస్తూ అడిగింది ధీరజ. గుడిలో అంటే గుడి లోపల కాదు అర్థం అన్నాడు రాకేష్. మరి మీరు కొంచెం పక్కకు తప్పుకోండి, సంపదన్న చోటికి మార్గం చూపిస్తాను. ధీరజ తల ఊపి పక్కకు తప్పుకుని నిలబడింది. అతడు ముందుకొచ్చి చాముండేశ్వరిదేవికి భక్తిగా నమస్కరించాడు. ఆ తర్వాత విగ్రహం భుజాలు పుచ్చుకుని శక్తినంతా చేతుల్లో కేంద్రీకరించుకుని గుండ్రంగా తిప్పాడు. విగ్రహం పూర్తిగా వెనక్కి తిరగడం, వెనక వైపునున్న గోడ కిరకిర శబ్దం చేస్తూ రెండుగా విచ్చిపోవడం, దాని వెనక నుండి అండర్ గ్రౌండ్లోకి వెళ్లే మెట్లు ప్రత్యక్షం కావడం ఒకేసారి జరిగింది. మై గాడ్,
ఆ కాలంలోనే ఇటువంటి ఏర్పాట్లు చేయబడ్డాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు అంది. అతను సమాధానం చెప్పలేదు. చిన్నగా నవ్వుతూ ముందుకు వెళ్ళి ఆ మెట్ల మీదుగా భూగృహంలోకి దిగడం ప్రారంభించారు. ఆశ్చర్యాన్ని అదుపు చేసుకుంటూ అతన్ని అనుసరించింది ధీరజ. ఇద్దరూ మెట్లు దిగి కిందకు వెళ్లారు. లోపలంతా చీకటి. ఎక్కడ ఏముందో తెలియడం లేదు. నేల మీద పేరుకుపోయిన దుమ్ము పాదాలకు మెత్తగా తగులుతోంది. ఇప్పుడెలా? వెలుతురు లేకుండా ఎక్కడ ఏముందో ఎలా తెలుసుకుంటాం? రాకేష్ చేయి పట్టుకుని నొక్కుతూ అడిగింది ధీరజ. అతడు సమాధానం చెప్పలేదు. ప్యాంటు జేబులోంచి లైటర్ తీసి వెలిగించాడు. ఆ వెలుతురులో విశాలమైన ఆ భూగృహంలో ఒక పక్క వరుసగా నిర్మించబడి కనిపించాయి 4 గదులు. పెద్ద పెద్ద తాళం కప్పలు వేలాడుతున్నాయి వాటి తలుపులకి. లైటర్ చుట్టూ తిప్పుతూ నేలను పరిశీలనగా చూశాడతను. ఒక కార్నర్లో కనిపించింది అతనికొక పెద్ద బండరాయి ఒకటి. లైటర్ను ధీరజ చేతికిచ్చి ఆ బండరాతిని సమీపించి దానిని బలవంతంగా పక్కకి నెట్టాడు. దాని అడుగున కనిపించిన గోతిలోంచి 4 తాళం చెవులను బయటకు తీశాడు. బాగా తుప్పుపట్టున్నాయవి. ధీరజ ఆశ్చర్యంగా చూస్తోంది. రాకేష్ ఆమె చూపులను పట్టించుకోకుండా వెళ్లి అతి ప్రయత్నం మీద ఒక తాళం తెరిచాడు. గదిలోకి వెళ్లారు. అదే తాళాన్ని ఉపయోగించి ఆ భోషణాన్ని తెరిచాడు. అంతే, ఉన్నట్టుండి చంద్రుడు ఉదయించినట్టు కాంతితో నిండిపోయింది ఆ ప్రదేశం. ఆ భోషాణం నిండుగా ఉన్నాయి. కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతులు విరజిమ్ముతున్న విలువైన వజ్రాలు, వజ్రాలు పొదిగిన కిరీటాలు, హారాలు, వడ్డాణాలు మొదలైన రకరకాల ఆభరణాలు. మై గాడ్ అంటూ ఆశ్చర్యంతో నోరు తెరిచి అలాగే ఉండిపోయింది ధీరజ. ఆ తర్వాత మిగతా 3 గదులను తెరిచి వాటిలో ఉన్న భోషణాలను కూడా ఓపెన్ చేశాడు రాకేష్. ఒక భోషణంలో బంగారు ఇటుకలు, ఒక భోషణం నిండుగా బంగారు నగలు, 4వ భోషణం నిండుగా నవరత్నాలు ఉన్నాయి. ఇది 10,000 కోట్ల విలువ కాదు, ఇంకా ఎక్కువే ఉంటుంది. వజ్రాలను చేతిలోకి తీసుకుంటూ అంది ధీరజ. అవును మేడం, అప్పట్లో వీటి విలువ 10,000 కోట్లు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంటుంది వీటి విలువ అన్నాడు రాకేష్. ఎస్, యు ఆర్ కరెక్ట్ మిస్టర్ రాకేష్. ఉన్నట్టుండి వినిపించిన ఆ గొంతు వింటూనే ఉలిక్కిపడి అటు తిరిగి చూశారు ఇద్దరు. వెకిలి మందహాసాలు చిందిస్తూ మెట్ల మీద నిలబడున్నాడు నాగేంద్ర. చేతుల్లోని బ్యాటరీ లైట్లతో అతని పక్కనే నిలబడున్నారు దావూద్ కాపాలీలు. నాగేంద్రను గమనిస్తూనే తెల్లబోయారు ఆ ఇద్దరు. ఏంటలా తెల్లబోయారు? తెలివితేటలు మీకే కాదు మిస్టర్ రాకేష్. సాహు లాంటి వాడినే ఢిల్లీలో బోల్తా కొట్టించావని విన్న తర్వాత నువ్వు సామాన్యుడివి కాదని అనుకున్నాను. లాకెట్లో ఉన్న రహస్యాన్ని నమ్మినట్లే నమ్మి చాటుగా మిమ్మల్ని అనుసరిస్తూ వచ్చాను అంటూ చేతిలోని రివాల్వర్తో వారిని సమీపించాడు. చేసేది లేక ఇద్దరూ చేతులు పైకెత్తేశారు. కమాన్, ఈ సంపదనంతా సంచుల్లోకెత్తి బయట ఆగున్న మన వ్యానులోకి చేర్చండి, తన అనుచరులను ఉద్దేశించి ఆదేశించాడు నాగేంద్ర. ఆ మరుక్షణంలో పెద్ద పెద్ద ప్లాస్టిక్ సంచుల్లో ఆ సంపదనంతా నింపారు నాగేంద్ర అనుచరులు. మొత్తం 25 సంచులు నిండాయి. వాటిని భుజాల మీద మోస్తూ మెట్ల మీదుగా ఆలయం బయటకు వెళ్లారు నాగేంద్ర అనుచరులు. వారి వెనకగా ధీరజ, రాకేష్లను నడిపిస్తూ ఆలయంలోంచి బయటకొచ్చిన నాగేంద్ర అక్కడ కనిపించిన దృశ్యాన్ని గమనించి అదిరిపడి శిలా విగ్రహంలా బీసుకుపోయాడు. పోలీసులతో నిండిపోయింది ఆలయం బయటున్న ప్రదేశం. అండర్ గ్రౌండ్లోంచి మోసుకొచ్చిన సంచులను కింద పెట్టి చేతులు పైకెత్తి నిలబడున్నారు నాగేంద్ర అనుచరులు. రివాల్వర్ గురిపెట్టి నాగేంద్రకు ఎదురుగా నిలబడున్నాడు పోలీస్ కమిషనర్. అతని పక్కనే నిలబడున్నారు నల్లముత్తు, భువనేశ్వరి దేవిలు. మిస్టర్ నాగేంద్ర, 20 ఏళ్ల కిందట చంద్రశేఖర వర్మ గారిని చంపి భువనేశ్వరి దేవి గారిని నిర్బంధంలో ఉంచి తప్పుడు పవర్ ఆఫ్ అటార్నీతో వారి ఆస్తిపోస్తలను అనుభవిస్తూ వచ్చావు. ఈ వాల్టికి నీ పాపం పండింది. యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు కమిషనర్ గంభీరంగా. క్రూరంగా నవ్వాడు నాగేంద్ర. నో, నన్నెవరూ అరెస్టు చేయలేరు. ఈ సంపదను సొంతం చేసుకోకుండా నన్ను ఎవరూ అడ్డుకోలేరు అన్నాడు. అంటూనే ప్యాంటు జేబులోంచి నల్లటి మెటల్ బాక్సును తీసి ముందుకు విసిరాడు. నేల మీద పడుతూనే ధన్మని శబ్దం చేస్తూ పేలిపోయిందా మెటల్ బాక్స్. అదిరిపడి కమిషనర్తో సహా వెనక్కి దూకారు అందరూ. అంతే, ఆ మరుక్షణంలో దట్టమైన నల్లటి పొగలు చిక్కగా కమ్మాయి ఆ ప్రదేశాన్ని. బాంబు తాకిడికి గురైన వారి బాధాకరమైన అరుపులతో దద్దరిల్లిపోయిందా ప్రదేశం. రైఫిల్స్ పుచ్చుకున్న కానిస్టేబుల్స్ హడావిడిగా అటు ఇటు తిరుగుతూ పరుగులు తీయడం ప్రారంభించారు. పొగ పాల్చబడిన తర్వాత అక్కడ కపాలి, దావూద్, నాగేంద్రలు కనిపించలేదు.
వాళ్లతో పాటే అక్కడున్న 25 సంచుల్లో వజ్రాలు నింపబడిన 4 సంచులు కనిపించలేదు. అంతేకాదు ధీరజ కూడా లేదక్కడ. ఏమైంది? నా కూతురు ఏమైంది? ఆందోళనగా అడుగుతూ కమిషనర్ దగ్గరకు వచ్చింది భువనేశ్వరీదేవి. తనను తాను కాపాడుకోవడానికి నాగేంద్ర ఆమెను తీసుకుపోయి ఉంటాడు. మీరేమీ ఆందోళన పడకండి. మీ కూతురిని రక్షించే బాధ్యత మాది అంటూ ఆ చుట్టుపక్కల వెతకమని కానిస్టేబుల్స్ని, ఇన్స్పెక్టర్లను ఆదేశించాడు కమిషనర్. ఆ వెంటనే ఆయుధాలతో ముత్తుమలై కొండల మధ్యకి పరుగు తీశారు వాళ్ళు. వాళ్లతో పాటే ముత్తుమలై కొండల్లో ప్రవేశించి అటు ఇటు పరుగులు తీస్తూ నాగేంద్ర, ధీరజల కోసం వెతకడం ప్రారంభించాడు రాకేష్. అతడు వెతకడం ప్రారంభించిన తర్వాత ఒక దిశలో నుండి ఉన్నట్టుండి వినిపించాయి అతనికి హృదయ విదారకమైన ఆర్తనాదాలు. ఆ ఆర్తనాదాలు వినిపించిన దిశలో పరుగు తీస్తూ వెళ్ళి ఒక కొండ మలుపు తిరుగుతూ ముందుకు చూసి శరీరం జల్దరిస్తుండగా ఎక్కడివాడు అక్కడే నిలబడిపోయాడు రాకేష్. అక్కడే ఆ కొండల మధ్యున్న ఖాళీ ప్రదేశంలో రక్తసిక్తమైన శరీరాలతో నేల మీద పడి పొర్లిగింతలు పెడుతూ కనిపించారు నాగేంద్ర, కాపాలి, దావూదులు. నాగేంద్ర చేతులు భుజాల వరకు తెగి రెక్కలు తెగిన పక్షిలా గిలగిలా తన్నుకుంటున్నాడు. కాళ్లు విరిగి కదల్లేని స్థితిలో బాధగా మూలుగుతున్నారు దావూదు, కాపాలీలు. ఆ ముగ్గురికి ఆ గతి పట్టించిన ధీరజ ఆయాసం తీర్చుకుంటూ ఒక బండరాతి మీద కూర్చునుంది ఎర్రపావురంలా. ఇంతటితో ఎర్రపావురం అనే నవల కంప్లీట్ అయిందండి. ఇంకొక మంచి నవలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ సుజన. అంతవరకు సెలవు. నమస్కారం.